హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అపశృతులు. కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించారు. నవల్లోకి వెళ్ళబోయే ముందు మీరు నవల వినేటప్పుడు కింద కొన్ని ప్రొడక్ట్ లింకులు వస్తాయండి. మీకు ఆ ప్రొడక్టుల్లో ఏదైనా నచ్చితే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. యూ మేనర్లెస్ మ్యాన్! కోపంగా, నిరసనగా, అసహనంగా అంది రమాదేవి. మన సంప్రదాయం, సంస్కృతి, మన వాణి ధిక్కరించి తిరగడమే అయితే అలా పరాయి మగవాడన్న జంకు బిడియం లేకుండా తిరిగే నీ ప్రవర్తనే సంస్కారమైందనుకుంటే మరి నేను చెప్పవలసింది, మాట్లాడగలిగింది ఏమీ లేదు. మేనర్లెస్ మ్యాన్ అని చాలాసార్లు అంటున్నావు. భర్త చూస్తుండగా అతనికి తువ్వాలందివ్వడం, చలోక్తులు విసిరి పగలబడి నవ్వడం అది సంస్కారమా? శ్రీధర్ నా క్లోజ్ ఫ్రెండు. అతని మాట కడ్డొస్తూ నిర్లక్ష్యంగా తల విసిరంది రమ. కావచ్చు, కానీ నీ ప్రవర్తనే నాకు నచ్చంది. చాలా అడ్డంగా విసురుగా తిప్పి అన్నాడు శ్రీనివాసరావు. అయితే చిత్రంగా కళ్ళు తిప్పి అతని వైపు చూసింది రమ. నాకు నచ్చే విధంగా నన్ను నొప్పించని తీరులో నా హృదయం గాయపరచకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అలా మిసులుకోవడం నేర్చుకోవాలి. నన్ను నేను మభ్యపరుచుకుని నా స్వేచ్ఛ అరికట్టుకుని ఒకరి తృప్తి కోసం నటించేది కాదు ఈ రమ. అంత స్వాతంత్రం కోరేదనువు నీ ఇష్ట ప్రకారమే ఉండాలనుకునేటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్ళంటే స్వతంత్రం చచ్చిపోతుందని, ఒకరి ఇష్టాలకు బానిస కావాలని ఎవరూ ఏ శాస్త్రమూ చెప్పలేదు స్త్రీకి. ఓ సరే, ఎవరూ చెప్పకపోయినా నిన్ను భరించేవాణ్ణి కాబట్టి. మీరేం నన్ను భరించడం లేదు? అతని మాటలు కడ్డొస్తూ వెటకారంగా అంది రమ. ఎంతహం! నిన్ను నువ్వు పోషించుకోవడానికి డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన ఇంత రెచ్చిపోయి మాట్లాడతావా? వద్దు, ఉద్యోగం మానే. నిన్ను నేను పోషిస్తాను. లేకుంటే విడిపోవాల్సి ఉంటుంది. ఓ బెదిరిస్తారా ఏం? అలాగే కానివ్వండి. చచ్చా, నీకు తెలిసి జవాబులు చెప్తున్నావో తెలియక మాట్లాడుతున్నావో నా ప్రాణానికో గుదిబండవయ్యావు. అతగాడు వెళ్ళాడుగా, ఓ అరగంటలో వంట అవుతుందే అడిగాడు శ్రీనివాసరావు వాచ్ చూసుకుంటూ. అవదు, హోటల్లో తిని వెళ్ళండి. అతను డ్రెస్ మార్చి వెళ్ళిపోయాడు. ఆమె దబాలన తలుపులు వేసుకుంది. ఆ రాత్రి తొలి ఆట సినిమా చూసి ఇంటికొచ్చాడు శ్రీనివాసరావు. రమ అప్పటికే డ్యూటీకి వెళ్ళిపోయింది. అతనికి అన్నం తినాలనిపించలేదు. బట్టలన్నా మార్చకుండా మంచం మీద వెల్లకిల్లా పడుకున్నాడు. తాను, తన భార్య, తన జీవితం అతనిపై అతనికే అసహ్యం వేసింది. ఒక ఆడదాన్ని లొంగదీయలేని చేతకాని వాడు తను. భార్యను అదుపులో పెట్టలేని బలహీనుడు తను. జుట్టు పీక్కున్నాడు, కణతలు రుద్దుకున్నాడు. తనని ఎంత విసిగిస్తోంది రమ. రాత్రి 2 గంటల వేళ రమ డ్యూటీ నుంచి వచ్చింది. చీకటి రాత్రి, వర్షం కురుస్తోంది. తలుపు దబదబా బాదింది రమ. 15 గంట తర్వాత తలుపు తెరిచాడు శ్రీనివాసరావు. నిండా తడిసిన ఆమె వైపు చురచురా చూస్తూ, ఈ అందం అందరూ చూశారా? చూపించావా అన్నాడు చురుగ్గా. ఆ అంతకన్నా చురుగ్గాని పక్క గదిలోకి వెళ్ళింది రమ. అతను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ, లేవండి, అలక చాలు గాని లేవండి. ప్రతిరోజు ఉన్నదేగా. భోజనం మానేసి బట్టలన్నా మార్చకుండా ఏంటండి? కాలేజీకి టైం అవుతోంది. రాత్రి డ్యూటీ నుంచి ఆడదొక్కరితి రావాలి అని ఏమన్నా వచ్చారా నిద్ర లేకపోవడానికి అంది రమ. ఆడదాని లక్షణాలు నీకెక్కడున్నాయి? కర్మకాలి కట్టుకున్నాను, నన్ను వాగించుకో. నాకు జ్వరం వచ్చినట్టుంది. కాలేజీ లేదు, కాష్టం లేదు. ఇవాళ లీవ్ పెడతాను, లేకపోతే రిజైన్ చేస్తాను. నువ్వెలాగూ ఉద్యోగం చేస్తున్నావుగా. బెదిరిస్తారా ఏం? అలానే చెయ్యండి. మీరు లేవంటున్న ఆడలక్షణాలు నాకు వస్తాయని మాత్రం ఆశ పెట్టుకోకండి. రమా, హబ్బా, కాసేపు నోరు మూసుకుందు. సరే. ఆమె చరచరా వెళ్ళిపోయింది. అతను లేచి బాత్రూం వైపు నడిచాడు. మొహం కడిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడతను. కాఫీ గ్లాసు టక్కున పెట్టిందామె. ఇవాళ డే డ్యూటీ కాబోలు. కాఫీ సిప్ చేస్తూ స్వాగతంలా అన్నాడతను. అవును ఆమె జవాబు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నా ఒంట్లో బాగుండలేదు. మీరు చంటి పాపాయి కాదు. కాకపోయినా నీ అవసరం నాకుంటుంది. నేనేం మీ కాళ్ళు పిసకను. చిచ్చి, ఎటువంటి భార్య దొరికావు? అదే నేను అనుకుంటాను. అంటే? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీలాంటి భర్త దొరికారని వదిలే. 10 సార్లు అనకపోతే ఆ అనేదేదో మీరే ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఆలోచిస్తున్నాను. ఇలా పోట్లాడుకుంటూ నీ చేత అలుసుగా మాటలు తింటూ నీ దగ్గర ఎందుకు పడుంటున్నానా అని. నేను తెచ్చే జీతం కోసం. రమా, నోర్మి, వెదవ డబ్బు తెస్తున్నావు. నాకక్కర్లేదు, ఉద్యోగం మానే. 1,00,000 సార్లు చెప్పాను. డబ్బెందుకు తీసుకుంటున్నానో నీ దగ్గర నుంచి తెలుసా? ఇష్టమొచ్చిన వేషాలు వేస్తావని. ఏమండి, మగవాణ్ణి మొగుణ్ణి అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే పడేదాన్ని కాను.
ఏం కర్మ చేసుకున్నానో ఒక్కనాడైనా ఆప్యాయతగా మాట్లాడిన పాపాను పోరు. సూటిగా వ్యంగ్యంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడం, మీరు రెచ్చిపోవడం. ఆమె ఏమేమో సణుగుతోంది. అతను మౌనంగా వెళ్లి మంచం మీద పడుకున్నాడు. ఆమె రేడియో ఆన్ చేసింది. వద్దు, తలనొప్పిగా ఉంది అన్నాడతను. వాచ్ ఆగిపోయింది, కీ ఇవ్వాలి అందామె. ఎవరినైనా టైం అడుగు అంటూ విసురుగా లేచి రేడియో కట్టేశాడతను. ఎవరిని అడుగుతాను, మీరు అడిగిరండి. టైం తెలియకపోయినంత మాత్రాన పర్వాలే. ఇవాళ నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఉండాలి. డ్యూటీ మానినా ఇంటి దగ్గర ఉన్నాం. ఎక్కడికి వెళతావు? ఏంటండి మరీను, ఇంటి దగ్గర ఉండాలి, డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళతావు అంటూ పల్లెటూరి ముద్దుని శాసించినట్టు. పల్లెటూరి ముద్దుని కట్టుకుంటే నా జీవితం హాయిగా ఉండేది, ఈ పొగరబోతుని కాక. అబ్బబ్బా, ఎంత పొగరు నాకు, అలా కనిపిస్తున్నాను మీకు. సరే, మీతో వాదన పెట్టుకుంటే ఇవాళ తెమిలినట్టే. ఆమె జడలుకుంటోంది. ప్లీజ్, దయచేసి నా మాట వినురమ్మా. ఎటో ప్రయాణం అవుతున్నట్లున్నావే, ఈ రోజు ఉండకూడదు ఇంట్లో. తలనొప్పిగా ఒంట్లో ఏం బాగలేదురమ్మా. అసలు నీకెలా చెప్పాలో, ఎలా నిన్ను మార్చాలో నాకు తెలియడం లేదు. ఎటన్నా వెళ్ళిపోతావా అన్నాడు. ఆ ఆమె గొంతులో విసుగు. అతను మాట్లాడలేదు. ఒత్తిగిల్లి కళ్ళు మూసుకున్నాడు. గిన్నెలు సర్దిన చప్పుడు, పెట్టె తెరిచిన చప్పుడు, తలుపులు దబాలన వేసి గడియ పెడుతోన్న శబ్దం విన్నాడు శ్రీనివాసరావు. ఏంటి ఆలోచిస్తున్నారు? అతని భుజం కుదిపింది రమాదేవి. అతను తల కొంచెం తిప్పి ఒక్కసారి ఆమె వైపు చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. నేను వెళ్ళాలి, ఫ్లాస్కులో కాఫీ ఉంది. మీకు భోజనం అవసరం లేదుగా. శాంతకి కొడుకు పుట్టాడు, మీకు తెలుసు కదా. ఇవాళ పేరు పెడతారు. డిన్నర్ ఉంది, నన్ను ముందుగా రమ్మంది. నా ఇల్లు సంసారం గురించి తనకేం తెలుసు? వెళుతున్నాను. ఆ వాక్ ప్రవాహానికి పరధ్యానంలోంచి ఉలిక్కిపడి ఆమె వైపు అసహ్యంగా చూశాడు. తాను ఎన్నిసార్లు చెప్పినా టెర్లిన్ను, నైలాను, జార్జెట్టు ఇలాంటి పల్చని ఒంటి మీద నుంచి జారిపోయే చీరలే కడుతోంది రమ. అందరూ ఆమె వైపు ఆమె అందాన్ని తాగేస్తున్నట్టు చూస్తుంటే తన ఒంటి మీద తేళ్లు జెరులు పాకుతున్నట్టు అనిపిస్తోంది. తన సమాధానం వినకుండానే ఆమె వెళ్ళిపోయింది. తన అంగీకారం, అనుమతి ఆమెకక్కర్లేదు. చివాలన లేచి వీధి వరండాలోకొచ్చాడు. వెళుతున్న ఆమె వైపు చూసిన అతనికి పట్రాని కోపం వచ్చింది. రమా, గట్టిగా అరవబోయి పెదవి కరుచుకున్నాడు. గొంతు విడలేదు. రమాదేవి రోడ్డు తిరిగిపోయింది. అతను కుడిచేతి గుప్పిటితో జుట్టు పీక్కున్నాడు. దబాలన తలుపులు వేసి ఈజీ చైర్లో కూర్చుని కిటికీ ఓచల మధ్య నుంచి ఎటో శూన్యంలోకి చూపులు పరుస్తున్న అతని క్షణుల ముందు గతం కవ్వించి నవ్వుతోంది. శ్రీనివాసరావు ఎంఏ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చిన రోజు, అబ్బాయ్, సాయంత్రం అమ్మాయిని చూస్తావు కదా అన్నారు శ్రీనివాసరావు తండ్రి రంగనాథం. త్రుళ్ళిపడ్డట్టు కదిలి, ఏం తొందర నాన్న, ఉద్యోగం రావాలిగా అన్నాడు గొంతు తడబడుతుంటే. నీకు లేకపోతేం, అమ్మాయి చేస్తోందిగా. వంటింట్లోంచి గబగబా యువతలకొస్తోంది శ్రీనివాసరావు తల్లి జానకమ్మ. చచ్చా, ఊరుకోమ్మా, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే నేను కూర్చుని తింటానా? విసుగ్గా మొహం పెట్టన్నాడు శ్రీనివాసరావు. ఒసే, నువ్వుండు, మాట్లాడుకో. అలాగేరా, ఉద్యోగం అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, నిశ్చయం చేసుకుందాం. ఆ అమ్మాయి బంగారు బొమ్మలా, మంచి చలాకీగా, హుషారుగా ఉంటుందిలే. చివాలన లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏంటండి, మనం ఇలా నాంచుతుంటే బంగారం లాంటి సంబంధం చేయదటిపోదు. వెళుతున్న కొడుక్కి వినిపించేలా అంది జానకమ్మ. మరి దేశంలో ఆడపిల్లలు దొరకపోరు. ఇప్పుడే చూపులొద్దు, నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీనివాసరావు. తాలూకాఫీసు గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయిన రంగనాథం బుద్ధి చాకులా పనిచేసి మాటిచ్చేశాం. సాయంకాలం నిన్ను తీసుకొస్తామని మా మాట నిలబెట్టు అంటూ పైమీద కండువా గట్టిగా దులిపి విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. తెల్లబోయాడు శ్రీనివాసరావు. అతని మాటలు వింటూ, మాట మాత్రమేనా, నాతో చెప్పనక్కర్లేద్దా? చచ్చా, ఏం మనుషులో మీరు అని విసుక్కున్నాడు ఓ క్షణం. మధ్యాహ్నం 3 గంటల వేళ అరటికాయ బజ్జీలు చేస్తోంది జానకమ్మ. వంటింట్లోకొచ్చి తల్లి పక్కన పీట వాల్చుకుని కూర్చుని, అమ్మా, నా పెళ్లికి ఇప్పుడేం తొందరమ్మా నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. బాగుంది, ఎప్పుడైనా చేయమని అడుగుతావా? 3 ఏళ్లయ్యి ఇదే వరస నవ్వేసిందావిడ. చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి వద్దమ్మా, నాకు వ్యవసాయం చేయిస్తూ ఈ ఊళ్ళోనే ఉండిపోవాలనుంది. ఎక్కడ, ఈ ఊళ్ళోనా? వ్యవసాయమా? ఆమె తెల్లబోయి చూసింది అతని వైపు. ఏం, మా తాతలు ఈ ఊళ్ళోనే వ్యవసాయం మీద బ్రతికారు. నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ ఎలానూ వస్తుంది. ఆ డబ్బుతో మన పొలం విడిపించేసుకుందాం. నిన్ను చదివించింది ఎందుకా? ఏంట్రా అబ్బాయి నీ ఉద్దేశం? కాస్త తీవ్రంగానే ధ్వనించింది ఆమె గొంతు. చదువు కేవలం ఉద్యోగం కోసమేనా అమ్మా ఉపయోగపడేది? మరెందుకు? టక్కుని ఎదురు ప్రశ్న వేసింది జానకమ్మ. నవ్వుకున్నాడు శ్రీనివాసరావు ఆమె అమాయకత్వానికి.
జీవికకు మరొక ఆధారం లేకపోతే ఉద్యోగం. కానీ 10 ఎకరాల మాగాణున్న నేను ఉద్యోగం మానేస్తే నాలా చదివిన ఇంకో వ్యక్తికి ఆ ఉద్యోగం లభించొచ్చుగా అనుకుంటూ, అయితే ఎందుకు చదివావు ఎమ్మే బోల్డు డబ్బు తగలేసి? అక్కయ్యకి 5,000 రూపాయల నగలు చేయించి పెట్టావు. చదువు అక్కర్లేదన్నావు. బోల్డు కట్నం పోసి బాగా చదివిన అతనికిచ్చి పెళ్లి చేశారు. అక్కయ్య విద్యావంతులైన భర్త ఆడబిడ్డలు అందరి మధ్య తను చదువుకోలేదని క్షణక్షణం తనను తాను చిన్న చేసుకుని బాధపడుతుంది. చదువు ఉద్యోగానికి ఒక్కదానికే ఆర్జించాల్సింది కాదమ్మా. ఊపిరి ఉన్నంత వరకు మన జీవితానికి మంచి మిత్రుల్లా సహకరిస్తుందమ్మా. అసలు ఓనమాలే దిద్దని ఆమెకింకా విపులంగా ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు శ్రీనివాసరావు. ఒరే అబ్బాయి, నేను చెప్తానురా. 10 ఏళ్ల క్రితం నేను శృంగవరపు కోటలో పనిచేసేటప్పుడు మనింట్లో చదువుకోకపోయినా చురుకు తెలివి ఉన్న జానకమ్మ చాలు ఊరుకుందురు అంటూ చెప్పొద్దన్నట్టు అతని వైపు చూసింది. పకపకా నవ్వేశాడు శ్రీనివాసరావు. ఎందుకురా నవ్వుతున్నావు అంటూ నవ్వారు రంగనాథం. అమ్మ బట్టలు వేస్తే చాకల పిల్ల పొద్దు రాసుకోకుండా బట్టలు పట్టుకుపోయేది. 4 రేవులయ్యేసరికి ఇంట్లో బట్టలు మొత్తం 15 బట్టలు పోయాయి. తల్లి చిన్నబుచ్చుకుంటుందేమో అని జంకుతూ నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. అది అందుకే నేను బిఏ పాస్ అయిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఎన్నుకున్నాను. సగర్వంగా కొడుకు వైపు చూస్తూ అన్నారు రంగనాథం. నాకిష్టం లేదు నాన్న, నిర్మోహమాటంగా అనేశాడు శ్రీనివాసరావు. అబ్బాయి, ఆ అమ్మాయిని చూడు. నీకు అమ్మాయి నచ్చింది లేంది చెప్పు, అంతే. మాటిచ్చాం ఇవాళ అబ్బాయిని తీసుకొస్తామని. వసే అన్నట్టు వాళ్ళింటికి వెళుతున్నావు. ఇప్పుడెందుకు ఇవి చేస్తున్నావు అన్నాడు రంగనాథం. మనకి టిఫిన్లు చేసి పెట్టడానికి వియ్యాలవారి ఇల్లేంటండి, ఆ అమ్మాయి బంధువులింటికి వచ్చింది కానీ అంటూ దీర్ఘం తీసి నవ్వి కొడుక్కి ఆయనకి చెరుకు ప్లేట్లో బజ్జీలు పెట్టించింది జానకమ్మ. శ్రీనివాసరావు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూపులకి ప్రయాణమయ్యారు. అతను ఏమో చెప్పబోతూ, అమ్మా పిలిచిందే తడువు, నీకేం తెలీదు శ్రీను, నాన్నగారు చెప్పినట్టు విను. జానకమ్మ హితవు. నాన్నా, ఎందుకురా ప్రతిసారి గొడవ చేస్తావు? ఆ అమ్మాయి నీకు నచ్చింది లేంది చెప్పు, అంతదాకానే. తర్వాత మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రంగనాథం మందలింపు. యాంత్రికంగా బుద్ధిమంతుళ్లా వారి వెనక నడిచాడు శ్రీనివాసరావు. కళ్ళెత్తి రమవైపు చూసిన శ్రీనివాసరావు ఒక్క క్షణం ఆమె అలంకరణ అందం చూసి ముగ్ధుడైపోయాడు. మౌనంగా వాలుచూపులు చూస్తూ నునుసిగ్గులు వలకబోసింది రమాదేవి. ఆమెతో ఏదో మాట్లాడాలి అనుకున్నాడు. ఆమె గొంతు ఎలా ఉంటుందో వినాలనుకున్నాడు. ఆమె జీవితం ఎలా మలుచుకుంటుందో, ఆమె అభిప్రాయాలతో తన అభిప్రాయాలు ఆమె ఏకీవిస్తుందో లేదో అడగాలని ఇంకా ఇంకా ఎన్నో గమ్యం లేని ఆలోచనలు, నిలకడలేని మనసు. ధైర్యం చాలక కర్తవ్యమూఢుడై కాఫీ టిఫిను కానిచ్చి తల్లిదండ్రుల వెనక ఇంటికొచ్చేశాడు. పిల్ల బంగారు బొమ్మ కదండి. కాబోయే కోడలి అందాన్ని చూసి మురిసిపోతూ అంది జానకమ్మ భర్త వైపు చూస్తూ. వట్టి బంగారు బొమ్మ కాదు, నీలా మోదుగు పువ్వు అనుకున్నావేమిటి? బిఏ పాస్ అయి టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తోంది. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తుంది. అబ్బాయి శ్రీను ఖాయపరిచేస్తాను. ఉత్సాహంగా సంతోషంగా అన్నారు రంగనాథం. ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడాలి నాన్న. శ్రీనివాసరావు గొంతు దృఢంగా ధ్వనించింది. తేలిగ్గా నవ్వేశారు రంగనాథం. నీ మొహం, ఏం మాట్లాడతావు? చదువు ఉద్యోగం విన్నావు, ఆ అమ్మాయిని చూసావు. మిగతా విషయాలు తల్లి తండ్రి లేరు, బామ్మ పెంచింది. అది సరే, నాకు ఆ అమ్మాయితో ఒకసారి అంటే ఆ అమ్మాయి అభిప్రాయాలు తెలుసుకోవాలనుంది. ఏంట్రా అభిప్రాయం? నా అభ్యంతరమేం లేదు, ఇష్టమే అని వాళ్ళ బామ్మతో చెప్పిందట. అంతకన్నా సంసారింటి ఆడపిల్ల ఏం చెబుతుంది? సినిమా నాటకం రిహార్సల్స్లా బాగుంది. చ, పాతకాలపు మనుషులు మీరు. బిఏ పాసే 6 నెలలుగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయికో వ్యక్తిత్వం, అభిప్రాయం ఉంటుంది నాన్న. దైవం వక్రించి మా ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిరుచులు భిన్నమైతే దక్షిణ ఉత్తర ధృవాల్లా. నీ మొహం, ప్రతివాడికి సినిమాలు పుస్తకాలు కావు గాని అర్థం లేని వాగుడు ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఇద్దరూ చదువుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుని కాలక్షేపం చేయలేరు. కాలక్షేపం కోసమా నాన్న పెళ్ళి? నవ్వాడు శ్రీనివాసరావు. అబ్బబ్బా, నీకు చెప్పలేనురా శ్రీను, నన్ను వేధించి చంపుతున్నావు. మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదు అని కబురు చేసేస్తానులే. లేచి నిల్చున్నాడు రంగనాథం. నచ్చలేదని ఎవరన్నారు నాన్న? చిరాకు అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. ఆహా, నచ్చింది కదా, మరి మాట్లాడుకో అంటూ వెళ్లబోతున్న రంగనాథం, ఆ అమ్మాయి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న అన్న కొడుకు మాటకు వెనుతిరిగి చిన్నగా నవ్వుతూ, 3 ముళ్ళు పడ్డాక నువ్వు వద్దంటే మానేదు. ఆ శాస్త్రులు గారిని కలుసుకుని వాళ్ళకి బోగట్టా చెప్పొస్తాను. ఏమేవ్ తలుపేసుకో అంటూ వెళ్లిపోయారు రంగనాథం.
బోనులో పులిలా గబగబా పచేర్లు చేశాడు శ్రీనివాసరావు. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఉద్యోగం మానకపోతే, తన మాట నిర్లక్ష్యం చేస్తే, తనని చిన్నచూపు చూస్తే ఉహుం, జుట్టు పీకున్నాడు, కణతలు రుద్దుకున్నాడు. తల్లితో ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కల్పించమని అడగాలనుకుని లాభం లేదని ఆ ప్రయత్నం విరమించిన వాడిలా నిరాశగా నిస్పృహగా మంచం మీద బోర్లా పడుకున్నాడు. మరి ముహూర్తాలు లేవు, ఈ ముహూర్తమే బేషుగ్గా ఉంది అన్నాడు. ఆ మరునాటి ఉదయమే పొడుం పీలుస్తూ ప్రత్యక్షమయ్యాడు శాస్త్రులు. శుభం, తదాస్తు, కానివ్వండి, మీ చేతుల మీదుగానే అంటూ శాస్త్రులు గారిని గదిలోకి తీసుకెళ్లి ఏమేమో గుసగుసలాడారు రంగనాథం. అనుకున్న ముహూర్తానికి ఘనంగా పెళ్లి జరిగిపోయింది. రమ తరపున ఆమె బామ్మ, మగ, ఆడ స్నేహితులు, ఎవరో దూరపు బంధువులు 4-5 హాజరయ్యారు. పెళ్లికి ముందు కట్నం తీసుకోకండి నాన్న అని శ్రీనివాసరావు చెప్తున్నప్పుడు ఒట్టి అమాయకుణ్ణి చూసినట్టు జాలిగా చూశారు రంగనాథం కొడుకు వైపు. మరోసారి హెచ్చరించాడు, కట్నం రూపంలో ఏమిచ్చినా తీసుకోవద్దని. ఇన్నిసార్లు చెప్పాలేమిట్రా అబ్బాయి అంటూ తేలిగ్గా నవ్వేశారు రంగనాథం. గృహప్రవేశం రోజున ఊరి ప్రజలంతా విరగబడి చూశారు రమని. రంగనాథం గారి కోళ్ళొచ్చిందని, ఆమె అందాన్ని మెచ్చుకుంటూ అలంకరణని విమర్శించి నవ్వుకున్నారు. పెరటి తోటలో సపోటా చెట్టు కింద నిల్చుంది రమ. చల్లగాలికి సన్నజాజి సువాసనలు మొత్తుగా గాలితో వీస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు. ఎప్పుడు పల్లె, తోటలు, అక్కడ లభించే అనుభూతులు చెవిచూడని రమ ఎగిరెగిరి కొమ్మలపై వాలే పక్షుల వైపు చిత్రంగా చూస్తోంది. రమా, మృదు గంభీరమైన గొంతుక పిలుపు. ఉలికిపాటుగా తల తిప్పి చూసి చొప్పున సిగ్గుగా తలవాల్చి పైపంటితో కింద పెదవి నొక్కిపట్టి చీరచెంగు వేలికి చుట్టుకుంటూ ఖాళీ బొటన వేలితో నేల మీద రాస్తూ నిల్చుంది రమ. గ్రాడ్యుయేట్ అమ్మాయి కూడా ఎంత సిగ్గుంటుందా? ఆమె భుజంపై చేయి వేసి రెండవ చెయ్యి ఆమె గెడ్డం కింద ఆంచి సున్నితంగా ఆమె మొహం తన వైపు తిప్పుకున్నాడు శ్రీనివాసరావు. గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన స్త్రీ సహజమైన సిగ్గే లేకుండా పోతుందా అనాలనుకుంది. కాని అదే సిగ్గు ఆమె మౌనానికి కారణమైంది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అలా కాసేపు కూర్చుందామా అన్నాడు మామిడి చెట్టు కిందున్న సిమెంట్ బెంచి చూపిస్తూ. మౌనంగా అతన్ని అనుసరించింది రమ. ఇద్దరూ మౌనంగా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. అతని మధుర స్మృతిని చెరిపేస్తూ, కమ్మని కల కరిగిస్తూ సన్నని వానజల్లు కిటికీ ఊచల మధ్య నుంచి శ్రీనివాసరావు మొహానికి కొట్టింది. కిటికీ తలుపులు మూసి కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు. అబ్బా, ఆనాటి రమచూపులో ఎంత తీయని భావం ఉంది. అలా ఇద్దరం మౌనంగా మోగ దంపతులుగా ఉండిపోతే మా జీవితం ఎంత సుఖమయమయ్యేది. క్షణక్షణం సూటిపోటి మాటలు, సన్నని నడవడులు, ఎవరిష్టమొచ్చినట్టు వారు మాటలు విసిరి మూతులు ముడుచుకుని మళ్లీ ఒక దగ్గర చేరడం. తనను సవాల్ చేస్తున్నట్టు నువ్వు ఓడిపోయావు అన్నట్టు రమ కొంటిగా నవ్వడం. తాను ఆమెను దూరంగా తోసి చివాలన లేచిపోవడం. ఏంటి దాంపత్యం? ఎవరిలో లోపముంది? నాలోనా, రమలోనా? కణతలు బలంగా రుద్దుకుని మళ్లీ గతాన్ని నెమరవేసుకుంటున్న శ్రీనివాసరావు దృక్పథంలో సినిమా రీలులా మళ్లీ కదిలిపోతోంది అతనిలో గతం. నేను మీకు నచ్చలేదట, నాతో పెళ్లి వద్దన్నారట, నిజమేనా? కాస్త కొంటితనం, కాస్త నిజం తెలుసుకోవాలనే గడుసుతనం మేళవించి చిన్నగా చిలిపిగా నవ్వింది రమ. మొట్టమొదట తనతో రమ మాట్లాడినా కాదు, తనను ప్రశ్నించిన ఆ ప్రశ్నకి కంగారు పడి మళ్లీ క్షణంలో నిగ్రహించుకుని ఎవరు చెప్పారు? పేదాల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. నా అందం మీకు నచ్చలేదా? అతని ప్రశ్న వినిపించినట్టు అడిగింది రమ. నీ అందం నచ్చకపోవడం ఏమిటి? ఎవరన్నా నవ్వగలరు. నువ్వెంత అందంగా ఉంటావో చెప్పనా? విరిసిన గులాబీల సంధ్యారుణ కాంతులలో తెలిమొబ్బుల పశ్చిమాకాశం ఎంత సౌందర్యంగా, మనసు పరవశింపజేసేదిగా ఉంటుందో అంత అందంగా ఉంటావు. సిగ్గుపడింది రమ అతనలా ఆమెను చూస్తూ వర్ణిస్తుంటే. 2 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి. శుక్లపక్ష సప్తమి చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నాడు. చీకటిని చీలుస్తూ పరుచుకుంటున్న వెన్నెల. రమ వాచ్ చూసుకుంటూ నాతో ఏదో మాట్లాడాలన్నారు అంది నెమ్మదిగా. అదే, ఈ ఊరు నీకు నచ్చింది కదూ అన్నాడు తడబాటుగా శ్రీనివాసరావు. ఒక రోజైతే పర్వాలేదు, బాగుంటుంది. ఈ పల్లె పరిసరాలు కాస్త లైఫ్కి రిలీఫ్ ఇచ్చినట్టుంటుంది. 2 క్షణాల మౌనం తర్వాత మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ, ఒక్కరోజు కాదు, ఎప్పుడూ ఈ ఊర్లోనే కమ్మని పెరుగన్నం తింటూ తీయని నీరు తాగుతూ
ఈ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపించడం లేదు రమా అన్నాడు శ్రీనివాసరావు. అయ్యి బాబోయ్, నేను పుట్టిన దగ్గర నుంచి సిటీలోనే పెరిగాను. ఆ జీవితానికి అలవాటు పడిపోయాను. ఎప్పుడైనా ఎక్స్కర్షన్లా వస్తానులేండి మీ ఊరు. మీ ఊరా? ఐఆమ్ సారీ, మన ఊరు. చిన్న శబ్దమయ్యేలా నవ్వింది రమ. అతను బరువుగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. పొద్దుపోయింది, మరి వెళ్ళనా? నాకేమో ఈ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోవాలనుంది అన్నాడు శ్రీనివాసరావు స్వాగతంలో. ఓఎస్, అలాగే ఉండిపోండి. మరి మరి నేనేం చేస్తానన్నా? నేనా ఊళ్ళోనే ఉంటాను, జాబ్ చెయ్యాలిగా. ఆహా, ఎందుకు చెయ్యాలని? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. నవ్వింది రమ. ఎందుకేంటి? డబ్బు కోసం, చదివిన చదువు వినియోగపరుచుకోవడం కోసం. ఇంకా ఇంకా తనను తాను ఏదో ఆవేశం నుంచి అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. స్వతంత్రంగా బ్రతకాలని మరోలా ఫీల్ అవరనుకుంటాను, నెమ్మదిగా అంది రమాదేవి. పొరపాటైంది, గొడిగినట్టుగా అన్నాడు శ్రీనివాసరావు. ఏంటి? ఏం పొరపాటైంది? కలవరపాటుగా ధ్వనించింది ఆమె గొంతు. క్షణంసేపు ఆమె వైపు చూసి, ఉద్యోగం లేకపోతే, డబ్బు సంపాదించకపోతే నీకు స్వతంత్రం లేదారమ్మా? నా డబ్బు, నా ఆస్తి నీది కాదా? నేను నీవాణ్ణి కానా? అన్నం బట్టలు ఇచ్చి నిన్ను పోషించలేని అసమర్థుణ్ణి, దరిద్రుణ్ణి కాదుగా నేనుండగా నీకు ఉద్యోగం, ఆ శ్రమ ఎందుకురమా అన్నాడతను. థ్యాంక్స్. తృప్తిగా అతని వైపు చూసిందామె. ఉద్యోగం రిజైన్ చేస్తావా? ఆమె 2 చేతులు నొక్కి పట్టుకున్నాడు శ్రీనివాసరావు. ఇప్పుడేంటి తొందర? ఏదోలా చెయ్యొచ్చు. మీకు ఆ ఊళ్ళో ఏదైనా పోస్టు దొరుకుతుంది ట్రై చేస్తే. మృదువుగా అతని చేతుల్లోని తన చేతులు తీసుకుంటూ అంది రమ. నేను ఉద్యోగం చేయను అని ఖచ్చితంగా చెప్పేయాలనుకున్న శ్రీనివాసరావు ఎందుకనో అలా చెప్పకుండా, అలానేలే, ఇప్పుడేంటి తొందర, ఏదోలా చెయ్యొచ్చు అంటూ చిరునవ్వుతో లేచి నిల్చున్నాడు. సంతోషంగా అతని వైపు చూసింది రమ. తెలతెలవారుతోంది. మొత్తిగా ఒత్తిగిల్లాడు శ్రీనివాసరావు. చెరిగిన జుట్టు, నలిగిన చీర, కంగారుగా లేచి నిల్చుని వాచ్ కోసం టేబుల్ వైపు నడవబోయింది రమ. చొప్పున ఆమె చేపట్టుకుంటూ, వెళ్ళిపోకు రమా, కనీసం ఒక్క రోజన్నా సెలవు పెట్టు. మా పొలాలు, తోట హాయిగా తిరుగుదాం అన్నాడు శ్రీనివాసరావు. పొలాలు, తోట కాదు, 1 నెల లీవు శాంక్షన్ చేయించుకుని వస్తాను. ఇద్దరం హాయిగా దక్షిణాదంతా తిరిగేద్దాం. చిన్నగా నవ్వి అతని చెయ్యి విడిపించుకుంది రమ. వద్దొద్దు, ఉలికిపోటుగా అన్నాడు శ్రీనివాసరావు. ఏం, ఎందుకొద్దు? నెల రోజులు తిరిగి రావాలంటే బోల్డు డబ్బు కావాలి. 1 సంవత్సరం పోని, అలాగే వెళదాం. ఏం, మరేం అనుకోవు కదూ? లాలనగా ఆమె చేయి పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. కావాలంటే డబ్బు లేదా ఏంటి? పోన్లండి. చెయ్యి దురుసుగా లాక్కుంది రమ. ఎలా ఉంటుంది రమా డబ్బు? నేనింకా సెటిల్ కాలేదు. నాన్న రిటైర్ అయిపోయారు. ప్రావిడెంట్ ఫండ్ వచ్చాక. ఎందుకొచ్చిన కబుర్లండి? మేమిచ్చిన 7,000 ఏమయ్యాయి? 1,000 రూపాయలు సరదాగా ఖర్చు చేయలేరు? 7,000 కట్నమిచ్చారా? మీ దగ్గర 7,000 రూపాయలు తీసుకున్నారా నాన్న? నిజమారమా? లేచి కూర్చుంటూ అన్నాడు శ్రీనివాసరావు. ఓహ్, ఏం తమాషాగా మాట్లాడతారు? 2 ఎకరాల పొలమేగా ఉన్నది. అది అమ్మాయి పేరు రాస్తానని బామ్మ బ్రతిమిలాడింది మీ నాన్నని. అది కాదు, క్యాషే కావాలన్నారటగా. ఎవరు? అరిచినట్టుగా అన్నాడు శ్రీనివాసరావు. మీరు. నేనా? తెల్లబోయి హతాశుడైపోయాడు శ్రీనివాసరావు. అతనేదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. రమ గబగబా అవతలికెళ్ళిపోయింది. ఓ అరగంట తర్వాత అందంగా తయారై వచ్చిన రమ, రేగిన జుట్టు, ఎరుపెక్కి జ్యోతుల్లా ఉన్న కళ్ళు, ఏదోలా ఉన్న శ్రీనివాసరావును చూసి చలించి మరుక్షణంలో, ఏం, ఎందుకనలా ఉన్నారు? నా మీద కోపమా? అంది రేగిన జుట్టు సవరించి అతని చెంపలు మృదువుగా స్పృశిస్తూ. నీ మీద ఎందుకు కోపం? నువ్వేం చేశావు? 7,000 రూపాయలకు అమ్ముడుపోయాను. చచ్చా, ఉండు. ఆగు, వెళ్ళిపోదువు గాని. నీ డబ్బు మీ బామ్మ కట్నంగా ఇచ్చింది, నాన్నగారి దగ్గర తీసుకునిచ్చేస్తాను. అంటే అంటే మీ ఉద్దేశం? ఉద్దేశమేం లేదు. నువ్విచ్చిన కట్నం నీకు పారేస్తాను. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోమంటున్నాను. మీరు కట్నం తిరిగిచ్చినంత మాత్రాన మీ ఇంట్లోంచి పోయేదాన్ని కాను, రోషంగా అందామే. ఆ మాట విన్న అతను చిన్నగా నవ్వాడు. అది కాదు రమా, కట్నం తీసుకోవద్దని నాన్నతో చెప్పాను. నిన్నే కాదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఫోన్లేండి, మరేం గొడవలు పెట్టుకోకండి. అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారే కాని ఎక్కడ వరకట్నం ఆపగలిగారు? ఏ పెళ్లి కొడుకు డబ్బు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు? ఆ పట్నంలో 4-5 వేలు ఖర్చయిపోయి ఉంటుంది. ప్లీజ్, ఏది నా వైపు చూడండి. మీరు మీ నాన్నగారు అనవసరంగా. అతని గెడ్డం కింద చేయి వేసింది. టైం అయిందేమో, వెళ్ళు. నువ్వేం చెప్పనక్కర్లేదు.
ఆమె చెయ్యి చిరాగ్గా తోసేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. చిన్నబోయిన వదనంతో ఒక్కసారి అతని వైపు చూసి వెనుతిరిగి వెళ్ళిపోయింది రమ. తాను కోపంగా ఉన్నాడని, తన మనసు బాగాలేదని ఆ పూట రమ వెళ్ళదు అనుకున్నాడు. తనను బతిమాలి లాలిస్తుంది అనుకున్నాడు. ఆమె ఒక్క రాత్రి పరిచయంతో ఆమె వెళ్ళిపోతుంటే తానెలా సహించలేకపోతున్నాడో, ఆమె కోసం తన హృదయం ఎలా తప్పిస్తుందో, ఆమె కూడా తన కోసం, తనను సంతోషపెట్టడం కోసం ఉండిపోతుంది అనుకున్నాడు. కనీసం ఆమెతో రమ్మంటుంది అనుకున్నాడు. తన ఊహలన్నీ కలజేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న రమవైపు చూసిన శ్రీనివాసరావు మనసు మరి నిలవలేక గబగబా 4 అంగల్లో యువతలకొచ్చి రమ వెనక నిల్చున్నాడు. ఉత్తరం రాస్తుండమ్మా అంటున్నాడు రంగనాథం. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మాయి అంటోంది జానకమ్మ. అలాగే మావయ్య, బహుశా ఈ నెలలో రాలేనేమో అత్తయ్య అంటూ ఒక్కసారి శ్రీనివాసరావు వైపు చూసి ముందుకు నడిచింది రమ. అమ్మాయి ఒక్కరితి వెళుతుంది, స్టాండుకు వెళ్ళరాదు అబ్బాయి అన్నారు రంగనాథం కొడుకును ఉద్దేశించి. పర్వాలేదు, వెళ్ళగలదు నాన్న. రమ వినేలా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. నేను వస్తాను పదమ్మా అంటూ రమ వెనక వెళ్లారు రంగనాథం. గృహప్రవేశం అయిన తర్వాత 4 దగ్గర బంధువులు, శ్రీనివాసరావు అక్కయ్య కామేశ్వరి 4 రోజుల్లో వరుసగా వెళ్లిపోయారు. ఒక్క రాత్రి మాత్రమే అత్తగారింటి గడిపి సెలవు లేదంటూ వెళ్లిపోయిన రమ గురించి గుసగుసలాడుకున్నారు. తల్లి తండ్రి తాను మాత్రమే ఉన్నప్పుడు మీరిలా చేస్తారని అనుకోలేకపోయిన నాన్న బాధగా అన్నాడు శ్రీనివాసరావు. ఏం చేశాన్రా బాబు, నవ్వబోతూ అన్నారు రంగనాథం. నన్ను మీరు అభిమానిస్తున్నారని, నా మాటకి గౌరవిస్తారని, నన్ను ఈ కుటుంబంలో విలువున్న వ్యక్తిలా చూస్తున్నారని భ్రమించి మోసపోయాను. ఏంటి బాబు మోసపోయింది, సూటిగా చెప్పు. కొంచెం కదిలి మళ్ళీ సరిగ్గా కూర్చుంటూ అన్నారు రంగనాథం. 7,000కి నన్ను నమ్ముకున్నారు. పక్కపక్క నవ్వారు రంగనాథం. ఓరి పిచ్చి సన్నాసి, అదా? ఆ అమ్మాయి అందం చదువు చూసి 3,000 తగ్గించాను. అందరూ 10,000 ఇస్తామన్నారు. అమ్మడమేమిట్రా, కన్యాదానం చేసేప్పుడు దక్షిణగా ఇచ్చే డబ్బుని మనం కట్నం అంటున్నాం అంతే. ధరో దక్షిణం నాకు తెలీదు, తిరిగి ఆ 7,000 వాళ్ళకిచ్చేయండి కరుకుగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు. బాగుంది, నవ్వగలరెవరన్నా. ఎక్కడుంది ఇప్పుడు డబ్బు? ఆ అమ్మాయికి ఇచ్చిన బంగారం చీరలు 3,000 అయ్యాయి. మన ఖర్చులు 2,000, 5,000 పోను, మిగతా 2,000 ఏవో చిల్లర బాకీలు తీర్చాను. సరే, ఎలాగోలా భూములు అమ్మైనా సరే వాళ్ళ డబ్బు వాళ్ళకి పారేయాలి. ఎరా, ఏమైనా అమ్మాయి నువ్వు అంటూ కొడుకు వైపు పరిశీలనగా చూశారు రంగనాథం. అవన్నీ మీకు అనవసరం, డబ్బు జతపరచండి, వాళ్ళకిచ్చేసి వస్తాను. బాగుంది వరుస. అప్పటి వరకు తండ్రి కొడుకుల సంభాషణ మౌనంగా వింటోన్న జానకమ్మ కొడుకు వైపు ఉదాసీనంగా చూసింది. వరుస బాగుండకి ఎలా ఉంటుందమ్మా, ఈయనకి ఎన్నిసార్లు చెప్పాను కట్నం తీసుకోవద్దని. లోకలాంఛనం కాదంటే తప్పుతుందిరా బాబు. అయినా ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందేమిట్రా? బొగ్గులు నొక్కుంటూ తన కొడుకేనా కాదా అన్నట్లు అతని వైపు చూసింది జానకమ్మ. నాకెవరు ఏం చెప్పరు, చెప్పినా వినను. ఆ డబ్బు ఆ అమ్మాయికి ఇచ్చేయాలంతే. ఏదో అనబోతున్న రంగనాథంకి సంజ్ఞ చేసింది. ఏమీ అనద్దు అన్నట్టు జానకమ్మ. మర్నాడు ఏదో పని మీద వెళ్లారు పట్నం రంగనాథం. రమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శ్రీనివాసరావుకి. ఆ ఉత్తరం అతనికేమీ తృప్తినివ్వలేదు సరికదా, ఏదో ఉద్రిక్తతని రేకెత్తించింది. తాను కాలేజీ ప్రిన్సిపాల్ని కన్సల్ట్ చేసిందట. తప్పక త్వరలో హెల్ప్ చేస్తానని అన్నారట. వేదవ రికమెండేషన్. భార్య రికమెండేషన్ మీద తనకు ఉద్యోగం. చచ్చా, గొణిగాడు. పచార్లు చేశాడు, జుట్టు పీకున్నాడు. అతని కళ్ళు ఎరిపెక్కాయి. కసిగా ఉత్తరం చించి పారేశాడు. అబ్బాయి, రేపు సప్తమి ఆదివారం, ప్రయాణానికి బేషుగ్గా ఉంది అన్నారు రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుంటూ పంచాంగం చేత్తో పట్టుకుని. డబ్బు జతపరిచారా అడిగాడు శ్రీనివాసరావు. శ్రీను, అన్నీ నువ్వు అన్నట్టు జరగాలనే స్వభావం మార్చుకుని కాస్త సర్దుకుపోవాలి. వారం రోజులై తంటాలు పడి తెచ్చాను. సరే ఇచ్చేయ్. ఆ అమ్మాయి డబ్బు నీది కాదా, నీ డబ్బు నాది కాదా అంటూ నవ్వి వ్యవసాయం అని అమ్మతో అన్నావట. 5 సంవత్సరాలై పంటలు పోతున్నాయని రైతులు అఘోరిస్తుంటే మనం కొత్తగా వ్యవసాయం ఏం చేస్తాం? భాగానికి ఇచ్చేస్తే ప్రాణం స్థిమితంగా ఉంటుంది. నీకు రాసే ఉంటుంది. ప్రిన్సిపాల్ గారిని కలిసి నేను ఉద్యోగం చేస్తే తాను మానేస్తుందనే నమ్మకం నాకు లేదు నాన్న. తండ్రి మాట పూర్తి కాకుండానే అన్నాడు విసుగ్గా శ్రీనివాసరావు. పోన్లేరా, అందరు ఆడపిల్లలు ఉద్యోగం చేయడం లేదు ఇప్పుడు. పోనీ నీకిష్టం లేదన్నావు, నెమ్మది మీద మానిపించేద్దాం. అన్నింటికీ మొండిగా నీ మాటే చెల్లాలనే పట్టుదల ప్రదర్శించకుండా ఇష్టప్రకారం జరగని అంటూ నీ ఇష్టప్రకారం జరిగించుకోవాలి. తెలివిగల వాడవైతే. సరే, డబ్బిస్తాను, ఇచ్చేయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నువ్వు మాట్లాడుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఏదో అర్జెంటు పనున్నట్టు వీధిలోకి వెళ్ళిపోయాడు రంగనాథం.
ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే ఆదాయం బాగుంటుందని, తాను భర్త కూడా వారి దగ్గరే ఉండొచ్చని ఎన్నో రకాల హితబోధలు శ్రీనివాసరావు విన్నా వినకపోయినా చెప్పుకుపోయింది జానకమ్మ. ప్రకృతిలో సంధ్య చీకట్లు అలుముకున్నాయి. స్విచ్ వేసి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటున్న రమ వీధి తలుపు తట్టిన చొప్పుడైతే ఎవరు అని ప్రశ్నించింది. తలుపు తీ, శ్రీనివాసరావు గొంతు. తలుపు తెరిచి చిరునవ్వుతో అతని చేతిలోని బ్యాగ్ అందుకుంటూ, రండి, ఎదురు చూస్తున్నాను, ఎప్పుడొస్తారా అని అంది రమ. అతనేం జవాబు చెప్పలేదు. మౌనంగా ఆమె వెనక లోపలికొచ్చాడు. కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ ఈజీ చైర్ వాల్చింది రమ. డబ్బు మొహాన విసిరికొట్టి ఉద్యోగం రిజైన్ చేసి నేను చెప్పినట్టు వింటేనే నీకు నాకు సంబంధం ఉంటుంది, లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పాలనొచ్చిన శ్రీనివాసరావు ఎందుకనో అంత ఆప్యాయతగా ఆమె మాట్లాడుతుంటే సభ్యత కాదనుకున్నాడు ఏమో. ఈజీ చైర్లో కూర్చుంటూ బ్యాగులయ్యి అన్నాడు. నేను తీస్తాను, లుంగీ టవలును అంటూ బ్యాగు తెరవబోయిన ఆమెను వారిస్తున్నట్టు చెయ్యూపి ఆమె చేతిలో బ్యాగు తీసుకున్నాడు శ్రీనివాసరావు. 5 నిమిషాల్లో కాఫీ గ్లాసుతో వచ్చిన రమ కాఫీ తాగి బట్టలు మార్చుకోండి అంది. బ్యాగులోంచి ఒక బరువైన కవరు ఆమె చేతికిస్తూ, ఇదిగో మీరు మా నాన్నకిచ్చిన 7,000 లెక్కపెట్టు అన్నాడు. ఎందుకో ఆమె వదనంలో, కళ్ళల్లో, పెదవుల్లో కొంటిగా హాసరేఖలు కదులుతున్నాయి. ఆమె వైపు చూస్తున్న అతనికి ఉడుకుమోత్తనం వచ్చింది. మీరు కాఫీ తీసుకోండి అంటూ ఎదురు బల్ల మీద కాఫీ గ్లాస్ పెట్టి నవ్వును దాచే పెదవులు వింతగా కదులుతుంటే గబగబా లెక్కబెట్టి, ఆ ఉన్నాయి అంటూ తలెత్తి చూసిన ఆమె కాఫీ తీసుకోలేదేం అంది, కొంచెం బెదురుగా అతని వైపు చూస్తూ. మరి వెళ్తాను, లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు. అదేంటి, వెళ్ళడమేంటి, కేవలం డబ్బు ఇవ్వాలనే వచ్చారా? అతని చెయ్యి పట్టుకుంది రమ. అవును, అతని గొంతు దృఢంగా ధ్వనించింది. ఎందుకండి ఈ అర్థం లేని కోపం? నేను కట్నమిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటున్నానా? ఎందుకని? నేనేం తప్పు చేశానని? పెళ్లి రోజు మిమ్మల్ని పీటల మీద కూర్చున్న దగ్గర నుండి పరిశీలిస్తున్నాను. ఏదో బాధపడిపోతున్నారు. కనీసం 4 మాటలన్నా మాట్లాడకుండా వెళతానని లేస్తే నేను ఏమనుకోవాలి? ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. గొంతు కూడిపోయింది. 4 కాదు, ఎన్నో మాట్లాడాలని, నీ అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకుంది పెళ్లికి ముందు. ఇప్పుడు మాట్లాడి లాభం లేదు, అనుభవించాల్సిందే. బాధగా నిట్టూర్చి, అబ్బా ఏంటో నాకేమీ అర్థం కావడం లేదండి. కనీసం కట్నం తీసుకున్నారని, ఆహా కాదు, అలా మీతో చెప్పకుండా ఉండాల్సింది. పోనీ పెళ్లికి ముందే మాట్లాడలేకపోయారా? అయినా ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు, మరి వెళతాను, బస్సు మిస్ అయిపోతుంది లేట్ అయితే. అతని చెయ్యి వదలకుండానే అంది రమ. ప్లీజ్, దయచేసి ఆగండి. మనిద్దరి మధ్య పరిచయం, అనుబంధం ఏదైనా ఒక్కరోజుది. నేను ఇవాళ మీ మాట ప్రకారం అక్కడ ఉండలేదని కోపం కావచ్చు, కానీ ఉద్యోగంలో ప్రవేశిస్తే కానీ ఆ సాధక బాధకాలు తెలియవు అని ఆమె తనను దిప్పుతున్నట్టు అనిపించి, ఉద్యోగం చేయకపోయినంత మాత్రాన రూల్స్ తెలియవనుకోకు, వదిలిచేయి, వెళ్ళని. విసురుగా ఆమె చెయ్యి విడిపించుకున్నాడు శ్రీనివాసరావు. మీరెవరికన్నా మనసిచ్చారా? మీరెవరినో పెళ్లి చేసుకుంటానని అంటే మీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారా? నేనేమీ అనుకోను, నిజం చెప్పండి అంది రమ గొంతు వణుకుతుంటే. రమా! తెల్లబోయి ఆమె వైపు చూశాడతను. అవును, అదే ఉంటుంది, దురదృష్టవంతురాల్ని. తలవాల్చి నిల్చుందామె. చచ్చా, అలాంటిదేం కాదు రమా. ఎందుకలా కాదని దబాయిస్తారు? ముమ్మాటికి నిజం. మీ వాళ్ళు బలవంతాన్ని చేశారు. నేనంటే మీకు ఇష్టం లేదు, అందుకనే అదోలా ఉంటున్నారు. నేనా మాత్రం గ్రహించగలను. ఆమె తనను బ్రతిమలాడాలి అనుకుంటూ బెట్టు చేస్తున్న శ్రీనివాసరావు అందమైన ఆమె వదనం చిన్నబోయి కళ్ళు చెమ్మగిల్లుండడం గమనించి కరిగిపోయాడు. ఇదేంటి, ఆమె అన్నట్టు ఇద్దరి మధ్య పరిచయం ఏపాటిది? భార్యాభర్తలమయ్యామనే అభిప్రాయం తప్ప తానేం చేసింది? ఆమెను ఎందుకిలా అర్థం లేకుండా విసిగించి బాధించాలి అని అనుకున్న క్షణంలో ఆమెను దగ్గరకు తీసుకుంటూ, అటువంటి అపార్థాలకి మన మనసులో చోటేయకూడదురమ్మా. ఇప్పటి వరకు నేనెవరికీ మనసు లేదు. నా మనసు నువ్వే తీసుకోవాలి. నువ్వలా ఫీల్ అవుతుంటే నాకేదో బాధగా ఉంది. ఏది, నా వైపు చూడు. ఒకరిపై ఒకరం పూర్తి విశ్వాసంతో కాపురం చేయాలరమ్మా అన్నాడు లాలింపుగా. అతని భుజంపై చేయి వేసి అతని వదనంలోకి చూస్తూ, వెళ్ళిపోతానంటున్నారు? వెళ్ళి ఆ ఊళ్ళో ఏం చెయ్యాలని? చెరుకు చోట బ్రతకాలనా పెళ్లి చేసుకుంది? ఈ ఎండనండి వానకు తడిసి వట్టి మోటు మనిషిలా మీరు వ్యవసాయం చేయించగలరా? ఆ తర్వాత ఆ విషయాన్ని. బట్టలు మార్చండి, ఇదిగో కాఫీ. సుతారంగా కాఫీ గ్లాస్ తీసి అతని నోటి దగ్గర పెట్టింది రమ. ఎంతవారు గాని వేదాంతులైన గాని రేడియో రికార్డు కాబోలు వినిపిస్తోంది పక్కింట్లోంచి పాట. కాఫీ తాగి బట్టలు మార్చి బాత్రూం వైపు నడిచాడు శ్రీనివాసరావు.
ఎంత తీయగా ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుంది. మనసొకటి మాట ఒకటి అవుతుందా? ఈమెన తాను తనను నిర్లక్ష్యం చేసి బ్రతికే గర్విష్టిగా ఊహిస్తోంది. నొచ్చుకున్నాడు శ్రీనివాసరావు. మీ బామ్మ నీ దగ్గర లేరా? భోజనం చేస్తూ అడిగాడు శ్రీనివాసరావు. మా ఊర్లో స్వంతిల్లుందిగా, అంతా అద్దెకిచ్చి ఓ గదిలో తానుంటుంటుంది. వచ్చి వెళుతుంటుందిలేండి, పొడిగా సమాధానం చెప్పింది రమ. చురుగ్గా వంటింటి పని ముగించి ఆఫీసుకు తయారై వెళ్లే రమ వైపు పరవశంగా తానెంతో అదృష్టవంతుణ్ణి అనే గర్వం హృదయంలో చోటు చేసుకోగా చూశాడు శ్రీనివాసరావు. తృప్తిగా నిట్టూర్చి ధైర్యంగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఆమె ఆఫీసు నుంచి రాగానే షికారు, సినిమా హాయిగా 4 రోజులు దొర్లిపోయాయి. ఒక్కసారి ప్రిన్సిపాల్ గారిని కలుద్దాం, వస్తారా? నెమ్మదిగా అడిగింది రమ. చప్పున కనుబొమ్మలు ముడిపడ్డాయి శ్రీనివాసరావుకి. ఈ ఊళ్ళో చెయ్యాలని లేదు అన్నాడు టక్కున. మన ఊర్లో మనని పిలిచిస్తారా చెప్పండి? అసలు ఉద్యోగం దొరకడమే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో. అసలు ఉద్యోగమే చేయనన్నారు ఒకప్పుడు. ఈ 4 రోజులు మీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు. నేను పర్సు తీస్తుంటే ఫీల్ అయ్యేవారు. పోనీ నా డబ్బు కాకపోయినా నాన్నగారు నన్ను అడగందే డబ్బెలా వస్తుంది? మీ కాళ్ళ మీద మీరు నిల్చుని ఎవరినన్నా ఎదిరించొచ్చు. నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకగలిగినంత మాత్రాన నాన్నని ఎదిరించాలనుందా? ఆహా, కాదు. మీకు ఊరికినే ఉంటే బోరుగా ఉండదు. ప్లీజ్ రండి, వెళదాం, ట్రై చేద్దాం, తర్వాత అది అదృష్టం. అనునయంగా చెప్తున్న రమ మాట కాదనలేక ఆమె వెనక వెళ్ళాడు శ్రీనివాసరావు. ఒక వారంలో తను సెలక్షన్ కావడం, ఆ ఊరి కాలేజీలో లెక్చరర్గా చేరడం యాంత్రికంగా జరిగిపోయాయి. ఈ శుభవార్త తెలిసిన రంగనాథ్ వచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరిచి కోడల్ని అభినందించి వెళ్ళిపోయారు. కాలేజీకి వెళ్ళబోతూ రమా అని పిలిచాడు శ్రీనివాసరావు. తొందరగా అంటే కాలేజీ విడవగానే వచ్చేస్తారు కదూ, ఇవాళ నుంచి నైట్ డ్యూటీ అంది రమ అతని దగ్గరగా వస్తూ. అన్నట్టు చెప్దామనుకుంటూ నీకు తెలియదేంటా అని ఊరుకున్నాను. ఆ డబ్బు ఏదన్నా బ్యాంకులో జాగ్రత్త పెట్టావా? ఇద్దరం చెరుకు తావునా పోతే ఇంట్లో డబ్బు ఎవరన్నా తస్కరించొచ్చు. ఆ, జాగ్రత్త పెట్టాను తడబాటుగా అంది రమ. ఆంధ్ర బ్యాంకులో నీ అకౌంట్ ఉందన్నావు, ఏ బ్యాంకులో వేశావు? ఆంధ్ర బ్యాంకులోనే. మీకు టైం అయిపోయింది అంది వాచ్ చూసుకుంటూ. ఎందుకో నవ్వింది పక్కున. ఆ, మరి వెళతాను అంటూ గబగబా వీధిలోకి వచ్చాడు శ్రీనివాసరావు తను నవ్వుకుంటూ. వచ్చిన 10 రోజులుగా మౌనంగా గమనిస్తున్న శ్రీనివాసరావు నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత చెల్లెలో అంత పలచని చీరలేమిట్రమ్మా, చేతులు కాస్త పొడుగ్గా ఉన్న జాకెట్లయితే బాగుంటాయి అన్నాడు సాధ్యమైనంత సౌమ్యాన్ని గొంతులో నింపుకుంటూ. అతని వైపు ఒకసారి చూసి జోడు తొడుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది రమ. డ్యూటీ నుంచి తిరిగొస్తున్న రమ ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్న శ్రీనివాసరావును చూసి ఆశ్చర్యం, సంతోషం, తృప్తి, ఎన్నో సద్భావాలు అతనిపై ముప్పిరికొనగా, నాకు అలవాటేగా, ఎందుకొచ్చారు నిద్ర పాడు చేసుకుని అంది అతని భుజం మీద చేయి వేసి అతనితో నడుస్తూ. నీకెందుకొచ్చిన యాతన రమా, రిజైన్ చేయి అన్నాడతను. నేనెప్పుడూ ఉద్యోగం మానేయాలనుకోవడం లేదు ఆమె జవాబు. అర్ధరాత్రి నడి రోడ్డు, ఆమెతో ఇంకేమీ మాట్లాడాలని అనిపించలేదు అతనికి. రమ నైట్ డ్యూటీకి వెళితే ఆమె తిరిగొచ్చే వేళకు విధిగా ఆమె ఆఫీస్ వైపుకు వెళతాడు శ్రీనివాసరావు. రంగనాథం డబ్బు దుబారా చేయొద్దని, ఇంకా ఎలా సంసారం పొదుపు చేయాలో ఉత్తరాలు రాస్తున్నాడు. రమ స్నేహితులు 4, రమ వయసు వారిద్దరూ, ఆమె కన్నా 2-3 ఏళ్లు పెద్దవాళ్ళిద్దరూ వచ్చారు ఒకరోజు. నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది. శ్రీనివాసరావుని పరిచయం చేసింది వారికి రమ. నీ లెటరు శుభలేఖ అందాయి, రాలేకపోయాం. ఆమెకు ఓ దంతపు బొమ్మ, లెదర్ బ్యాగు బహుమతిచ్చారు వారు. వారికి కాఫీ, టిఫిను పెట్టి ఎన్నెన్నో తాము కాలేజీలో చదివిన రోజుల దగ్గర నుంచి ఆ రోజు వరకు జరిగిన సంగతులు ఫ్రీగా నవ్వుతూ మధ్య మధ్య చలోక్తులు, కవ్వింపులు. శ్రీనివాసరావునికి గుర్తించకుండా మాట్లాడుతున్న రమ వైపు చురచురా చూసి బాత్రూంకి వెళ్లాలనే నెపంతో అక్కడి నుంచి తప్పుకున్నాడు శ్రీనివాసరావు. వాళ్ళు గడప దిగి వెళ్లిన క్షణంలో ఉండమనలేకపోయావా ఈ రాత్రికి? వ్యంగ్యంగా కసిగా అన్నాడు శ్రీనివాసరావు. సరదాగా సినిమాకి వెళదాం ఉండండి అన్నాను, కానీ ఏవో పనులున్నాయట. పరధ్యానంలో అతని గొంతు పసిగట్టని రమ అంది. 4 క్షణాలు ఎలా మందలించాలి, ఈమె స్వేచ్ఛని ఎలా అరికట్టాలి అనే ఆలోచనలో శ్రీనివాసరావు కాఫీ, టిఫిను, గిన్నెలు కడగడంలో రమ మౌనంగా ఉండిపోయారు. మా బంధువుల్లో చాలామంది చదువుకున్న అమ్మాయిలున్నారు, కానీ నీలా ఇంత స్వేచ్ఛగా మగ ఆడ అనేవి లేనట్టు, కుమారి శ్రీమతి ఇద్దరి వ్యక్తిత్వంలో తేడా ఉందన్నట్టు ప్రవర్తించరు అన్నాడతను. మా బంధువుల్లో చాలామంది చదువుకుని ఉద్యోగం చేసే స్త్రీలని పెళ్లి చేసుకున్నారు, కానీ పురాణ యుగం నాటి పురుషుల్లా భార్యకి కాయిదాలు పెట్టరు అందామె కొంటిగా. ఒక్కటడుగుతాను, సమాధానం చెప్పు.
నేను మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే నీకెలాంటి బాధ అభ్యంతరమూ ఉండవు కదూ అంటే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వలా మగవాళ్లతో చనువుగా మాట్లాడడం నాకు కష్టంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నీ ఉద్యోగం, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యాషను ఏవీ నాకు నచ్చడం లేదు. నువ్వు మారాలి, మారి తీరాలి. మన మధ్య పొరపచ్చాలు రాకుండా ఉండాలంటే 6 నెలలుగా సహిస్తున్న శ్రీనివాసరావు గబగబా అనేసి తేలిగ్గా నిట్టూర్చాడు. తన స్వార్థం కోసం, తన సంతోషం కోసం ఒకరి ఇష్టాలు, అభిరుచులు చంపేవారంటే నాకు అసహ్యం. కాలేజీ, ఇల్లు తప్ప బయట ప్రపంచమే అక్కర్లేని మీరు ఎలా పుట్టారో నా కోసం. ఎవరి నీతి వారికి ఉండాలి. అంతేకాని నేను బాధపడతానని నా కోసం మీకటువంటి చాపల్యమే ఉంటే మరొక స్త్రీని కోరుకోవడం మానేస్తారా? అలా బెదిరిస్తే భయపడేదాన్ని మాత్రం కాదు. వచ్చే కోపాన్ని, అసహనాన్ని అణుచుకుంటూ అంది రమ. తాను కోరుకుంది తన మాటకు విలువిచ్చి తన అభిప్రాయాన్ని మన్నించే భార్య కాని సూటిగా లెంప వాయించినట్టు జవాబు చెప్పే భార్య కాదు. మగవారితో వినయంగా 1-2 మాటలు మాత్రమే మాట్లాడి తలుపు వెనక్కి తప్పుకునే భార్య కాని చర్చలు, జోకులు వేసుకుని పగలబడినవే భార్య కాదు. అలసి వచ్చిన తనకి ఆదరంగా పరిచర్యలతో, రుచికరమైన భోజనంతో తృప్తిపరిచే భార్య కాని తను గడపలో కాలు పెట్టగానే డ్యూటీకో, ఫ్రెండింటికో, సినిమాకో వెళ్ళిపోయే భార్య కాదు. నయానో భయానో ఆమెను మార్చగలనే గుండె నిబ్బరం క్రమంగా కరిగిపోగా నిరాశ, నిస్పృహ, ఆమెపై అసహ్యం, కసి పేర్కొంటున్నాయి అతని హృదయంలో. కాని అందమైన రమ అతని దగ్గర చేరగానే కాదనలేని దౌర్బల్యం. అదే అదే తాను నిగ్రహంగా ఉండాలి అనుకున్న శ్రీనివాసరావు మౌనంగా రమ పట్ల ముభావంగా ఉండిపోయాడు వారం రోజులు. అతని ముభావం చిరాకు గ్రహించిన రమ అన్నంలో నెయ్యేస్తూ, వారం రోజులుగా అదులా ఉంటున్నారు. ఒంట్లో ఏమన్నా సుస్తా? మామూలుగా ప్రశ్నించింది. అతను మౌనంగా ఆమె వైపు ఒకసారి చూసి తల వంచుకుని గబగబా అన్నం తినసాగాడు. మిమ్మల్నే మాట్లాడాలి అని లేదా? నవ్వుతూ అడిగింది. పరుషంగా మాట్లాడి ఒకరినొకరు నొప్పించుకునే కన్నా మౌనం మంచిది కదూ. నా మాటలకి మీరు నొచ్చుకుంటున్నారా? స్కూలు ఫైనల్ చదివేదాకా అమ్ముంది. పీయూసీ అయ్యేదాకా నానున్నారు. వాళ్లతో నిస్సంకోచంగా మీతోలానే మాట్లాడి వాదించేదాన్ని. ఇప్పుడు బామా నేను పోట్లాడుకుంటాం కానీ నా మీద ఎవరూ కోపం తెచ్చుకోలేదు. వాళ్ళందరికన్నా నా దృష్టిలో ఎక్కువ మీరు. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తున్నాయా? నా మాటలు ఖాతరు చేస్తున్నారా? నా మీద కోపం తెచ్చుకుంటున్నారా? వద్దండి. మనసులో తోచిన మాట అనేయడం, ముక్కుకి సూటిగా పోవడం నాకు అలవాటు. పోనీ నా ఫ్రెండ్స్ ఎవరన్నా నాతో అసభ్యంగా మాట్లాడుతున్నారా? చలించే గొంతుతో ప్రశ్నించింది రమ్మ. అలా మాట్లాడితే చంపి చెవులు మూసేవాణ్ణి. కానీ ఆలోచించు. అమ్మ, నాన్న, బామ్మ, భర్త అందరి దగ్గర ఒకలా మసలడం బాగుండదు. మాట ఖాతరు చెయ్యాలి. చేస్తాను. అలాగే నా మాట నువ్వు ఖాతరు చెయ్యాలి. గబగబా చేయి కడిగేసి లేచాడతను. పసిపిల్లల అతని పక్కన చేరింది. అతని స్వభావం అర్థం కాని రమ ఆ రాత్రి. ఇంకా లోకజ్ఞానం అట్టే తెలియదనుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాసరావు. పెళ్ళయి నిస్సారంగా, అర్ధరహితంగా దొర్లిపోతున్న కాలం అది. చాలాసార్లు ఏదో రకంగా ప్రతిరోజు ఇద్దరి మధ్య వాక్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాల్లో 4 సార్లు వచ్చి వెళ్లిన జానకమ్మ ఎంత చదువుకున్నా డబ్బు తెచ్చేదైతే మాత్రం మగవాణ్ణలా ఎదిరించచ్చా అంటూ ముక్కు మీద వేలేసుకుంది. రంగనాథం కొడుకునే మందలించేవారు. ప్రావిడెంట్ ఫండ్తో తనఖా భూములు విడిపించి భాగానికిచ్చారు. పెన్షను, పంట గింజలు ఉండగా వారికి కొడుకు డబ్బు అవసరమేమీ లేదు. రమ పల్చని అందమైన చీరలు కట్టకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అలాంటి చీరలు కట్టద్దని మందలిస్తే ఆమె నిర్లక్ష్యంగా నవ్వేసి మళ్ళీ అవే చీరలు, అదే ముస్తాబు. ఆమె జీతం తన జీతం తానే తీసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా ఆమె చీరలు కొనే అవకాశం ఉండదని జీతంలో ఇంటి ఖర్చులన్నీ మినహాయించి పాకెట్ మనీ అని ఇద్దరి మొత్తం మీద ఓ 50 రూపాయలు పెట్లో ఉంచుకుని మిగతాది బ్యాంకులో వేస్తున్నాడు. 50 దాచిపెట్టి తాళం రమ దగ్గర, తాను 4 రూపాయలు పర్సులో పెట్టుకుని అతనికి రూపాయి అర్ధ ఇస్తుంటే 4 రూపాయలు రమా ఏమైపోతాయి అంటాడతను. చాలండి, కాఫీకి క్యాంటీన్లో నెలకొకసారి ఇస్తారు. డబ్బు ఎక్కువైతే మగవాళ్ళకేమైనా అలవాటు అవ్వచ్చునని నవ్వేస్తూ అంటుంది రమ. ఆడవాళ్లు చీరలు కొన్నట్టు అంటాడతను కవ్వింపుగా నవ్వుతూ. చీరలు కొన్నంత మాత్రాన ప్రమాదం, నష్టం ఏం ఉండదు ఆమె జవాబు. ఇవాళ కాస్త వంట చేరు, నా ఒంట్లో ఏం బాగుండలేదు, బద్ధకంగా ఉంది గునుస్తూ గారంగా అంది రమ. ఆమె మాట వింటూ తెల్లబోయి సర్దుకుని, బద్ధకం వదిలిపోతుందిలే వంట చేస్తే. చేసే మగవాణ్ణి వంట చేయమండం మర్యాద కాదు. ఆడది సంపాదించడం మర్యాద కాబోలు. నేను నిన్ను డబ్బు సంపాదించమనలేదే.
అయితే నీ తెచ్చిన జీతం ఎందుకు తీసుకుంటున్నారు? నీ వల్ల అనుభవించే సౌఖ్యాలేం లేవు, కనీసం డబ్బుతోనన్నా తృప్తి పడదామని. అవును, ఏం లేవు. మీకెంత చేసి సంతోషపెట్టలేను. క్యారియర్ తెస్తారో వంట చేస్తారో మీ ఇష్టం. మీకన్నా పెద్ద పొజిషన్లో ఉన్న మగవాళ్లే అవసరమైతే వంట చేస్తారు. రమా, హద్దు మీరు మాట్లాడుకో. అంటే? అవునులే, నీకు మాటలకి హద్దేమిటో అమ్మ నాన్న బామ్మ ఎవరూ చెప్పలేదు. నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, అర్థం కాదు. ఆమె జవాబు చెప్పలేదు. మౌనంగా ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని పడుకుంది. 4 రోజులు క్యారియర్ అన్నం తిన్నారు. రోజు హోటల్ నుంచి భోజనం, డబ్బు దోబరా అనుకున్న శ్రీనివాసరావు వంట ప్రారంభించాడు. అతను వంట చేస్తుంటే అన్నం కలిపినట్టు, ముక్కలు దించినట్టు అతనికి సాయం చేస్తోంది రమ. అలవాటో మరేమిటో ఆమె వంట చేస్తున్నా వెనక ఏదో పనిచేస్తున్నాడు శ్రీనివాసరావు. తర్వాత రోజుల్లో టైం అయిపోయింది, చీర కాస్త పిండి. నోర్మి అరిచినట్టు కసిరాడు శ్రీనివాసరావు. ఓ మగవాడు. నవ్వి వెళ్ళిపోయింది రమ. అతని మనసు సహించరాని ఓటమితో ఉడికిపోయింది. ఇవాళ బట్ట పిండమంది, రేపు కాళ్ళు పట్టమంటుంది. దీని పొగరు. ఇల్లి పాలు తోసింది. గతం చెదిరింది చప్పుడికి. అతనికిప్పుడు ఆమెను మార్చాలి అనిపించడం లేదు. ఆమెను ఎలా శిక్షించాలి, ఆమెపై ఎలా కసి తీర్చుకోవాలి అనే ప్రతీకార వాంఛ. గతం చదివిన శ్రీనివాసరావు బలంగా కణతలు రుద్దుకున్నాడు. బయట వర్షం జోరు హెచ్చింది. అతని పెదవులు తారాడినట్టయ్యాయి. ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులో ఉంచుకున్నాడు. చప్పగా నిలువెచ్చగా ఉంది. తాగాలనిపించలేదు. కసిగా కాలంలో పోశాడు. పెట్టె తాళం రమ తీసుకుపోయింది. అతనికి డబ్బు కావాలి. కప్ప బద్దలుగొట్టి 2 రూపాయలు జేబులో వేసుకున్నాడు. బయట వర్షం చప్పుడు వినిపిస్తోంది. మరొక రూపాయి జేబులో వేసుకున్నాడు. తలుపు తాళం వేసి వీధి గుమ్మంలోకొచ్చి రోడ్డును పోయే రిక్షా పిలిచి ఎక్కి హోటల్కి వెళ్ళాడు. కాఫీ టిఫిన్ తీసుకుని ఒక కిళ్ళి సిగరెట్ పెట్టే కొన్నాడు. మళ్ళీ రిక్షాలో ఇంటికొచ్చాడు. సాయంత్రం 6 గంటలకొచ్చింది రమ. వస్తూనే అతని ప్రాణాన్ని స్పృశిస్తూ ఎలా ఉంది ఒంట్లో అడిగింది. బాగుంది అన్నాడు శ్రీనివాసరావు. రాత్రి ఏం చేస్తారు? నా శ్రాద్ధం. సరే, ఎందుకులేండి, మీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. మానే. అతని వైపు రోషంగా చూసి మంచం వాల్చుకుని పడుకుంది రమ. ఆమె తనను బ్రతిమలాడి కాఫీ ఇస్తుంది అనుకోలేదు, కానీ కాఫీ తాగరాదు అనన్నా అంటుందేమో అనుకున్న శ్రీనివాసరావు ఆమె వైపు కసిగా చూశాడు. 4 రోజుల జ్వరంలో ఒక్క రోజైనా తన కోసం డ్యూటీ మానని రమని యావగించుకున్నాడు శ్రీనివాసరావు. ఆమె గలగలా మాట్లాడుతుంది. అతను ముభావంగా తప్పనిసరిగా పడతాడు. రోజులు దొర్లిపోతున్నాయి. ఆమె నిర్లక్ష్యం అతనిలో పగ పెంచుతోంది. అతని సహనం నశించిపోతుంది. ఆమె ఫ్రెండ్స్ ఆడ మగ ఫ్రీగా తానున్నా లేకపోయినా ఆమెతో గంటల తరబడి మాట్లాడి నవ్వుతున్నారు. ఒకరోజు రాత్రి మామూలుగా అతని పక్కన బద్ధకంగా ఒళ్ళు విరిచి పడుకోబోతున్న రమతో, నువ్వంటే నాకు చాలా అసహ్యంగా ఉంది రమ, లే నా పక్కన చేరకు అన్నాడు, ఆమెను బలంగా చేతులతో తోసేస్తూ. ఏం, ఎందుకని? కొత్తగా ఇదోటి కూడా వచ్చిందే మీలో? దిగువన జారిపడ్డ రమ నవ్వబోయింది. మీ ఫ్రెండ్స్ ఎవరు నా ఇంటికి రావడానికి వీల్లేదు అరిచాడు. మీ ఒక్కరి ఇల్లే కాదు, ఇది నా ఇల్లు కూడా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశమేం కాదు, మా ఇంటికి మీరెవరూ రావద్దు అనే సంస్కారం ఇంకా నాలో రాలేదు. వ్యంగ్యంగా నవ్వింది. నీ చదువు, సంస్కారం, ఉద్యోగం, ఫ్రెండ్సు, భగవాన్ నాకెలాంటి శిక్ష విధించాడు భగవంతుడు? కాస్త సంస్కారం పెంచుకుంటే ఇవేం మిమ్మల్ని బాధించావు. 10 మంది మగాళ్లతో విరగబడి నవ్వడం సంస్కారం అనుకుంటున్నావా? ఎవడి పెళ్ళామన్నా నీ ఫ్రెండ్స్ పెళ్ళాలు ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా? వారెప్పుడన్నా మన ఇంటికొచ్చారా? నాతో మాట్లాడారా? అసలు ఇంతకీ ఏంటి మీ సోది? చిరాగ్గా ప్రశ్నించింది రమ. నా మనసంతా కలుషితమైపోతుంది రమ. చాలా బాధపడుతున్నాను. చివరిసారిగా చెప్తున్నాను. నీ నడవడి, ఆ ఉద్యోగం, టెలిఫోన్ ఆపరేటరు, 10 మంది మగాళ్ల మధ్య పనిచేయడం నాకిష్టం కావడం లేదు. చాలా ప్రయత్నించాను. నన్ను నేను ఇంక అదుపులో పెట్టుకోలేను. మనం భార్యాభర్తలుగా ఒక చోట జీవించాలంటే నువ్వు ఉద్యోగం మానేయాలి. మానేకపోతే నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తుంటే నిన్ను భారీగా భరించలేను. ఇటుపైన నువ్వు అనుభవించే ఫలితాలు ఘోరంగా ఉంటాయి. బెదిరిస్తున్నారా ఏం? లేచి నుంచుంటూ అతని వైపు చురుగ్గా చూసింది రమ. బెదిరింపు కాదు, నా మనసులో ఉన్న బాధ వ్యక్తం చేశానంతే. కాకుంటే నా నిశ్చయం చెప్పాను. ఇంకా ఆ బాధ ఎక్కువైతే కొడతారు, తిడతారు. అంతకన్నా ఏం చేయగలరు మీరు? ఏమీ చేయలేనా? చంపేస్తారు. కొట్టి తిట్టి చల్లార్చుకునే కోపం కాదురమ్మా, నా గుండెల్లో ఉంది. అంతకన్నా ఎక్కువది. నీ చుట్టూ నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ తిరిగే నీ ఫ్రెండ్స్ నీ మొహం మీదే ఉమ్మెయ్యాలి. నువ్వు పతితవి, కులటవి అని లోకం కాకుల్లా పొడిచి నీ అహాన్ని చంపి తింటూ ఉంటే నువ్వు భరతచాటు భారీగా వ్యవహరించినందుకు కుళ్ళి కృషించి ఏడవాలి. పోనీ మీ భార్య కులట, పతిత అయినాడు హాయిగా నిద్రపోతారు కాబోలు మీరు.
అంటూ దబ్బున వేరొక మంచం వాల్చి పడుకుంది రమ. తెల్లవారుతుండగా ఒత్తిగిలిన శ్రీనివాసరావుకు తన పక్కన ఒదిగి పసిపిల్లలా నిద్రపోతున్న రమను కుదిపి కిందకు తోసి, ఎప్పుడు చేరావు ఇక్కడకు, సిగ్గులేదు అన్నాడు. అబ్బా, వచ్చానండి, నాకు నిద్ర పట్టక. ఏం తప్ప అంటూ మంచమెక్కి పడుకుంటున్న ఆమె వైపు చిరగ్గా చూస్తూ, చిచ్చి, ఇంకా ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి అంటూ లేచిపోయి వేరే మంచం మీద పడుకున్నాడు శ్రీనివాసరావు. రేపు మా కాలేజీ వాళ్ళం, అంటే లెక్చరర్స్ అందరం ఫ్యామిలీస్తో పిక్నిక్ వెళుతున్నాం. నువ్వు వస్తావు కదూ? కాలేజీకి వెళ్ళబోతూ అడిగాడు శ్రీనివాసరావు రమని. మేమందరం రేపే వేసుకున్నాం ఆ ప్రోగ్రాం. ఓ, అయితే నువ్వు రావా? ఎలా రాను? చచ్చా, అసలు ఇప్పటికే అందరూ నా గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ప్లీజ్ రావాలి నువ్వు కూడా. నాకు కుదరదు. సరే, వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. మర్నాడు ఉదయం శ్రీనివాసరావు లేవకముందే తట్టిలేపి తలుపేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది రమ. అతనికి ఏ పిక్నిక్కి వెళ్ళాలి అనిపించలేదు. అందరూ భార్య పిల్లలతో సందడిగా వస్తే తాను, అతనికి పట్టలేని కోపం వచ్చింది. తల 2 చేతులతో పట్టుకున్నాడు. ఈ జీవితమంతా ఇలా దొరలవలసిందేనా? కాదు, అలా వీల్లేదు. తాను మగవాడిగా, అధికారం గల భర్తగా, తనకు విధేయురాలైన భార్యతో జీవితం నడుపుకునే ఉపాయం వెతుక్కోవాలి. తలుపులు టక్టకా చప్పుడు. తలుపు తెరిచి కొంచెం కలవరపాటుగా సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకుని గబగబా చదివాడు శ్రీనివాసరావు. రమ బామ్మకు సీరియస్గా ఉంది, వెంటనే రమ్మని. బామ్మ పోయి తాను వదిలేసి రమ దిక్కులేందవ్వాలి. కసిగా నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. రాత్రి 8 గంటలకి ఇల్లు చేరిన రమ, మీరప్పుడే వచ్చేశారా? ప్రశ్నించింది కొంటిగా. అతను మాట్లాడలేదు. ఏం, ఎందుకని? వెళ్ళినట్లేదే. నీకెలా తెలుసు? అడిగాడు ఆమె వైపు చురుగ్గా చూస్తూ. మీ లెక్చరర్సు మేము అంతా ఓ తోటలోనేగా అరేంజ్ చేశాం. అతని తల మీద పిడుగుపడ్డట్టయింది. రేపు అందరూ తన వైపు ఎగతాళిగా చూసి నవ్వుతారు. ఇంటికి కాపున్నావా అని ఇంకా ఎన్నెన్నో చలోక్తులు విసురుతారు. తన మీద తనకే అసహ్యమేస్తోంది. మళ్ళీ వాళ్ల మధ్యకి వెళ్ళకూడదు. నాకేం ఉద్యోగం లేకపోతే జరగదా అనుకున్న శ్రీనివాసరావు ఏదో నిశ్చయానికొచ్చాడు. కొన్ని క్షణాలు ఆలోచించిన శ్రీనివాసరావు నెమ్మదిగా, సౌమ్యంగా, రమా, నాకు కొంచెం డబ్బు కావాలి, ఇస్తావా? అడిగాడు. నా దగ్గరేముంది? ఆంధ్ర బ్యాంకులో డబ్బు మొన్న మీ నాన్నగారు అవసరమంటే ఇచ్చేశానుగా. 7,000 అన్నాడు ఆమె వైపు చురుగ్గా చూస్తూ. 7,000 ఎక్కడున్నాయి? మీ నాన్న ఏనాడో తీసుకుపోయారు. నవ్వేసింది రమ. ఆనాటి శ్రీనివాసరావు కోపం గుర్తొచ్చి. సంతోషం, ఇదిగో వైరొచ్చింది అంటూ ఆమె వైపు ఆ కాగితం విసిరాడు. చదువుకున్న రమ గొల్లుమంటూ, వెంటనే నాకు కబురెందుకు చేయలేదు అని అడిగింది. అతను మాట్లాడలేదు. ఆమె గబగబా సంచిలో 2 చీరలు కుక్కుని స్టేషన్ వైపు నడిచింది. ఆమె సుస్థిలో ఉన్నప్పుడు ఇంకా అనేక రకాలుగా ఆమెను ఆదుకున్నందుకుగాను ఓ దగ్గర బంధువు పేర ఆమె ఆస్తి రాసినట్టు తెలుసుకున్న రమ హతాసురాలైంది. తనకు బామ్మ నుంచి ఆస్తేమీ సంక్రమించలేదని రుజువైన తర్వాత తప్త హృదయంతో, రిక్త హస్తాలతో ఇల్లు చేరింది రమ. శ్రీనివాసరావు ఉద్యోగం రిజైన్ చేసి వెళ్లిపోయాడన్న వార్త క్షణాల్లో ఆమెకు చెప్పాడొక కాలేజీ విద్యార్థి. దిమ్మెరపోయింది రమ. ఏంటివన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆలోచనలు స్తంభించాయి ఓ క్షణం. ఏం జరగబోతోంది ముందు? భగవాన్, నన్ను పరీక్షలకు నిలబెడుతున్నావు. ఆమె కళ్ళు జలజల వర్షించాయి. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి తనకు తాను ధైర్యం చెప్పుకున్న రమ, చూస్తాను, నన్నేం చేయగలరో, ఆయన ఉద్దేశం ఏమిటో అనుకుంది. ఏంటిలా వచ్చావు? ఇప్పుడేం సెలవులు లేవుగా. నువ్వొక్కడవే వచ్చావే? ఆ అమ్మాయిని తీసుకురాకపోయావా? పెట్టే బెడ్డింగు ఇంట్లో పెట్టేస్తున్న కొడుకును సంభ్రమంగా చూస్తూ అడిగింది జానకమ్మ. నాన్నేరి? ప్రశ్నించాడతను. వీధిలోకెళ్లారు. అవును, అర్ధాంతరంగా ఉత్తరం ముక్కైనా రాయకుండా ఇలా వచ్చావేంటి? రెట్టించిందామె. తర్వాత చెప్తాలే అమ్మా, కాఫీ ఉంటే ఇవ్వు అన్నాడు శ్రీనివాసరావు బట్టలు మార్చుకుంటూ. అతని రాకకి రంగనాథం గారు ఆశ్చర్యంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు. 3 సంవత్సరాల తమ దాంపత్య జీవితంలో తననామె లక్ష్య పెట్టకుండా క్షణక్షణం ఎలా ఎదురు తిరిగేదో, ఆమె ప్రవర్తనకి తానెలా కుమిలిపోతున్నాడో క్లుప్తంగా చెప్పి, నన్నేం చేయమంటారమ్మా, చెప్పండి. ఈ పెళ్లి నాకిష్టం లేని పెళ్లి చేసే కన్నా ఇంకేం శిక్ష విధించినా సంతోషంగా అనుభవించేవాణ్ణమ్మా. తొలిసారిగా శ్రీనివాసరావు కళ్ళల్లో నీరు తిరిగింది. నిస్సహాయంగా నిరత్తులై కొన్ని క్షణాలు చిత్తరువుల్లా ఉండిపోయారా దంపతులు. కొన్ని క్షణాలు బరువుగా దొర్లిన తర్వాత, నేను ఓసారి అమ్మాయిని మందలించి తీసుకురానా అన్నాడు రంగనాథం. పేలవంగా నవ్వాడు శ్రీనివాసరావు. లాభం లేదు నాన్న, తన ఇష్టప్రకారం తాను చేస్తుందంతే. తాను ఇక్కడికి రాదు, వచ్చినా నాకు అక్కర్లేదు అంటూ. వద్దంటే తప్పుతుందా బాబు దాంపత్య బంధం? బాధగా ధ్వనించింది రంగనాథం గొంతు.
ఆ బంధానికి కట్టుబడే ఇన్నాళ్లు సహించాను. కమ్మని తిండికి వాచిపోయాను నాన్న. ఆమె నాకేనాడు ఆప్యాయతగా అన్నం పెట్టలేదు. జాలిగా చూశారు కొడుకువైపు తల్లిదండ్రులు. శ్రీధర్, నువ్వా? కంగ్రాచులేషన్స్. భార్య సహితంగానే వచ్చావే, లెటర్ రాయకపోయావా? ఇల్లెలా తెలిసింది? అంది రమ తలుపు తీసి సంతోషంగా వచ్చిన అతిథుల వైపు చూస్తూ. రాశానే మీ వారికి అన్నాడు శ్రీధర్. తనకెవరన్నా ఉత్తరాలు రాస్తే చించి పారేస్తాడు శ్రీనివాసరావు అని తెలిసి రమ నవ్వేస్తూ మరిచిపోయుంటారులే అంటూ గబగబా ఉచిత మర్యాదలు చేసింది. ఆయనేరి కనిపించరు, దాచేవేంటి మాకు చూపించకుండా అడిగాడు శ్రీధర్ నవ్వుతూ. లేదు, మా స్వగ్రామం వెళ్లారు అంది తను నవ్వబోతూ. ఓ, ఎప్పుడొస్తారు? వారం రోజులు పట్టొచ్చు. ఆయన్ని కూడా చూసి మా ఆవిడ నీకు పరిచయం చేసి. ఇంకేమిటనుకున్నావు? నవ్వింది రామాదేవి. మాకు అబ్బాయి, మీకు అమ్మాయి కలిగితే ఉయ్యమందుదామనుకుని. పొండి, సిగ్గుపడింది శ్రీధర్ భార్య జానకి. వారున్న 2 రోజులు బామ్మ భర్త ఆలోచనలకి తావు లేకుండా సందడిగా గడిచిపోయాయి. వెళుతూ రమ మునుపట్ల చలాకీగా లేదు, ఏదో డల్లగా ఉంటోంది అన్నాడు శ్రీధర్. పేలవంగా నవ్వేసింది రమ. శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడం బాధ కన్నా సంతోషమే ఎక్కువ పాలేమో. అబ్బా, ప్రాణానికి స్థిమితంగా ఉంది. ఇంటికి రాగానే ఎత్తుపొడుపు మాటలు. అబ్బా, ఆయన మాటలు తన హృదయంలో చురకత్తుల్లా గుచ్చుకునేవి. ప్రతి మాటలో వ్యంగ్యం. కూర వండడం దగ్గర నుంచి చీర కట్టుకునేదాకా ఆయన ఇష్టాలు నాపై రుద్దబోవడం. చి, చదువుకున్నారు మళ్ళీ. ఎంత సంకుచిత హృదయం, ఎంత కుసంస్కార వ్యక్తిత్వం. వెళ్ళని, గాలివాన వెలిసినట్లుంది. నా జీవితానికి ఏదో రిలీఫ్ వచ్చినట్టుంది. పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా బ్రతికేదాన్ని. ఇంకా ఎన్నో రకాలుగా శ్రీనివాసరావు వ్యక్తిత్వాన్ని యావగించుకుంటూ 10 రోజులు గడిపింది రమ. ఉత్తరమైనా రాయకుండా ఈయన ఉద్దేశం ఏమిటో. ఉద్యోగం వదిలినట్టు భార్యను కూడా వదిలించుకోవాలని కాబోలు. చూస్తాను ఎన్నాళ్ళిలా భీష్మించుకుని మౌనంగా ఉండిపోతారు. నాకేం తిండి బట్ట ఈయనివ్వనక్కర్లేదు అనుకున్న రమ మొండిగా రోజులు వెళ్లదీస్తోంది. ఆయన రిజైన్ చేశారట. మరి వస్తుంటారట. ఏం చేస్తున్నారిప్పుడు? ఇలా ఇంకా చనువు తీసుకుని ఏదో పొరపచ్చాలొచ్చుంటాయి. రమా, నువ్వు కాస్త తగ్గిపోవాలి అని మందలించారు కూడా. ప్రశ్నించడంతో పాటు స్నేహితులు, హితులు నిర్లక్ష్యంగా నవ్వేసింది రమాదేవి. ఇద్దరు పాలేర్లని కుదుర్చుకుని సొంత వ్యవసాయం పెట్టాడు శ్రీనివాసరావు. పగలల్లా పొలం పనుల్లో లీనమైన శ్రీనివాసరావుకి రాత్రి పక్క మీద నడుం వాల్చాక భార్య తను పట్నంలో వెళ్లదీసిన జీవితం గుర్తుకొచ్చేది. తీవ్రంగా, కసిగా, ఉక్రోషంగా ఆలోచనలు దొర్లి ఎలా అన్నా ఆమె నుంచి విడాకులు తీసుకుని ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని తాను కోరుకున్న జీవితాన్ని అనుభవించాలి అనే నిశ్చయానికొచ్చి ఏ రాత్రికో నిద్రపోయేవాడు. ఓ రోజు పొలం నుంచి వస్తూనే వంటింట్లో తల్లితో ఎవరిదో కొత్త గొంతు మాట్లాడడం వినిపించి తలుపు చాటు నుంచి వంటింట్లోకి చూశాడు. చప్పున అతని చూపులలా నిలిచిపోయాయి కొన్ని క్షణాలు. పచ్చని శరీరఛాయతో బొద్దుగా అందంగా ఉన్న 18 ఏళ్ల అమ్మాయి పీట మీద కూర్చుని మోకాళ్ల మీద తలానించి 2 చేతులు కాళ్లకు చుట్టుకుని జానకమ్మ వేసే ప్రశ్నలకు జవాబు చెప్తోంది. తాను వచ్చినట్టు చిన్నగా దగ్గి అమ్మా పిలిచాడు శ్రీనివాసరావు. వస్తానత్తయ్య. కంగారుగా లేచి నిల్చుంది అమ్మాయి. ఏం కావలసినా అడిగి తీసుకుపోసాంత, అమ్మతో చెప్పు మొహమాటం వద్దని. తిరిగి చేసుకుని రేపొకసారి వస్తాలే అంది జానకమ్మ. ఎవరమ్మా అమ్మాయి? ఓరి, గుర్తుపట్టలేదు? ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవాడు జగన్నాథం మావయ్య, పోయాడు ఈ మధ్య. అతని కూతురు. ఓ, అతని కూతురు చిన్నపిల్ల అనుకున్నాను. చిన్నదేంటి నీ బొంద, 6 ఏళ్లయింది పెద్ద మనిషి అయ్యి. మహావాళ్లే చేస్తున్నారు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక. పాపం తిండి గడవని వాళ్ళు ఎలా చేస్తారు? చాలా మంచి పిల్ల. నాకేవో పనులు సాయం చేస్తుంటుంది నువ్వింట్లో లేనప్పుడు. నేనింట్లో ఉంటేయం? అనాలోచితంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. బాగుంది. మనము ఎంత మంచివాళ్లమైనా లోకం అనే మాట మానేస్తుందా? ఇప్పటికే శ్రీనివాసరావు పెళ్ళాన్ని వదిలేశాడని ఊరు అట్టుడికి పోతుంది. పోనీ అనుకోని, నష్టమేం లేదు. విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రాత్రి భోజనాలయ్యి అందరూ వాకిట్లో మంచాల మీద కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అంది జానకమ్మ. అబ్బాయి, నాకు తెలియగడుగుతాను, మరి దాన్ని తీసుకురావా? పోనీ ఓ ఉత్తర ముక్కైనా రాసావా అని. తాను రాసిందమ్మా. తనింటికి తాను రావడానికి నేను తీసుకురావాలా? వద్దమ్మా, ఎప్పుడో ఓ రోజు వెళ్ళి విడాకులు తీసుకుంటాను. నీకు నచ్చిన అమ్మాయిని చూడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నోర్మై, కసిరింది జానకమ్మ. తప్పు, ఏవో అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలన్నాక సర్దుకుపోవాలి. ఏమే, నిన్ను ఎన్నిసార్లు వీధిలో పెట్టి తొలిపేశాను, విడిపోయావా అన్నారు రంగనాథం గారు. చాలండి, మీరు మనుషులే. గతం గుర్తుకొచ్చిన జానకమ్మ అసహ్యంగా చూసింది రంగనాథం వైపు.
హాస్యం కాదమ్మా, నిజంగానే చెప్తున్నాను. అది మంచిది కాదమ్మా. గుండెల నిండా ధైర్యం పుంజుకుంటూ తాను చెయ్యబోయే పనికి పునాది లాంటి మాట. ధర్మం, న్యాయం విస్మరించి రమ మీద ప్రతీకారవాంఛ పురికొల్పగా అన్నాడు శ్రీనివాసరావు. చచ్చా, అవేం మాటలరా! ఇన్నేళ్లు కాపురం చేసి ముక్కు మీద వేలేసుకుని మందలింపుగా అంది జానకమ్మ. మగ ఆడ భేదం లేకుండా ఫ్రీగా తిరగడం నువ్వు చూసావుగా. ఇంకా ఏవో సంబంధాలు ఉండే ఉంటాయి. లేకపోతే 4 నెలలైంది నేనొచ్చి. భర్త కాపురం కావాల్సిందైతే కనీసం ఉత్తరమన్నా రాసి ఉండాలిగా. లేదమ్మా, ఎలాగో తెగదింపులు చేసుకోవాలి. ఛ, నోర్మే. ఆ అమ్మాయికి ఎవరో మంచి చెడు చెప్పిన వాళ్ళు లేరు. రేపు నేను వెళ్ళి కేకలేసి తీసుకొస్తానండు అన్నాడు రంగనాథం. నాన్న, మా వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం పెట్టుకోకండి చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు. మీ ఇద్దరూ సఖ్యంగా కాపురం వెలగబెడుతుంటే అలానే బాబు. కానీ ఇద్దరికిద్దరు, ఆమెక్కడ నువ్వెక్కడ. ఇంతంత పగలు పెంచుకుని కూర్చుంటే పెద్దవాళ్ళం నోరు మూసుకుని కూర్చోగలమా? 4 చీవాట్లేసి. ఎందుకు చీవాట్లు? మీకన్నా ఎక్కువ చదివింది మీ కాళ్ళు. తన జీవితం ఎలా వెళ్ళబుచ్చుకోవాలో తెలీదు వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు. చచ్చా, వట్టి తెలివి తక్కువదిరా. చదువుకోకపోయినా మీ అమ్మాయినే కాపురం నిలబెట్టుకుంది. కాపురం నిలబెట్టుకుంటుంది. నాకొద్దు నాన్న తనతో కాపురం. చివాలన ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. అసుర సంధ్యవేళ అలిసి నీరసంగా వచ్చిన రమ్మవైపు జాలిగా చూస్తూ మంచినీళ్ళిచ్చింది జానకమ్మ. ఆమె చేతిలో గ్లాస్ అందుకుంటూ, మీ అబ్బాయి లేరా అత్తయ్య? ప్రశ్నించింది రమ. ఉన్నాడు గదిలో. అమ్మాయి, నాకేంటో భయంగా ఉంది. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఉద్యోగం మానేసి ఇక్కడ ఉండిపోతానని చెప్పు. ఎలాగో కాపురం నిలబెట్టుకో తల్లి నెమ్మదిగా అంది జానకమ్మ. మొహం కడిగి జానకమ్మిచ్చిన కాఫీ తాగుతూ, కనీసం ఒక మాటైనా నాతో చెప్పకుండా, పోనీ వచ్చాక ఎన్నాళ్ల వరకు ఓ ఉత్తరమైనా రాయకుండా, ఏంటత్తయ్య ఆయన ఉద్దేశం? నేను చచ్చినా బ్రతికినా మీకెవరికీ అక్కర్లేదన్నమాట. నేనేం తప్పు చేశానని నా మీద అంత కోపం? ఆమె గొంతు వణికింది దుఃఖంతో. నెమ్మది. అంతా నీ పొరపాటని ఈవేళ ఒప్పేసుకో అమ్మాయి. నా మాట విని. నువ్వేం అలా నీరసంగా కనిపిస్తున్నావు? ఒంట్లో బాగుందా? ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ఆతృతగా అడిగింది జానకమ్మ. ఏంటోలా ఉంటోంది నీరసంగా అంటూ తలవాల్చింది రమ. అబ్బాయి ఈ ఊరొచ్చి ఎన్ని రోజులైందంట? వాడేమీ చెప్పలేదే. ఇప్పుడు ఎన్నో మాసం. ఆమె గొంతులో ఏదో సంతోషం. 5. ఆయనొచ్చి 4 నెలలైంది. తెలివి తక్కువదానా. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాడికి దూరంగా ఉంటావా? వెళ్ళు. వాడేమన్నా ఎదురు వాదించుకో హెచ్చరించింది జానకమ్మ. తల్లి భార్య ఇద్దరి సంభాషణ జాగ్రత్తగా పొంచి వింటున్న శ్రీనివాసరావు 5. ఆయనొచ్చి 4 నెలలైంది అన్న రమ గొంతు విని త్రుళ్ళిపడ్డాడు. తను తండ్రి కాబోతున్నాడా? తళుక్కున మెరుపులా ఒక్కసారి అతని హృదయంలో పులకింత కలిగి మాయమైంది. మళ్ళీ తన గత జీవితం వైపు పరుగులు తీసిన అతని మనసు ఉడికిపోయింది క్రోధంతో. లేదు, పిల్లవద్దు జల్లవద్దు. ఇప్పుడేదన్నా ఉపాయంతో ఈమెను వదిలించుకోకపోతే జీవితాంతం భరించాల్సి వస్తుంది. రమతో తన జీవితం క్షణక్షణం నరకం అనుకున్న శ్రీనివాసరావు త్వరగా ఆలోచించి ఏదో నిశ్చయానికొచ్చాడు. పాపభీతితో అతని గుండెలు పీచుమన్నాయి. గడప దాటి అడుగు లోపలికి పెట్టబోతున్న రమవైపు చూసి శ్రీనివాసరావు హృదయం చిన్నగా చలించి మళ్ళీ కర్కశంగా మారిపోయింది. చివాన్ల వెనుతిరిగి కిటికీ ఊచలు పట్టుకుని నిల్చున్నాడు ఎటో శూన్యంలోకి చూస్తూ. ఇన్ని రోజులు మీకు నన్ను చూడాలనిపించలేదా? అతని వైపు ఒక్కసారి చూసి తలవాల్చింది. ఆ గొంతులో నిష్ఠూరం వ్యధ. అతను ఊపిరి బరువుగా వదిలాడు. నన్ను వదిలి ఇన్ని రోజులు ఉండగలరని నేను అనుకోలేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భరించరాని మౌనం. ఎందుకండి అంత కోపం అంటూ అతన్ని ఆమె సమీపిస్తోంది. అతను విసురుగా పక్కకు నడిచాడు. తక్కున అతని చేయి పట్టుకుంటూ, ఏది నా వైపు ఒక్కసారి చూడండి. చాలా వీక్గా ఉంది నా ఒంట్లో. బాబో పాపో పుట్టాక మళ్ళీ సరదాగా పోట్లాడుకున్నాం. మీ కోపం తాపం భరించే ఓపిక లేదు నా ఒంట్లో అంది రమ నవ్వబోతూ. వారి దాంపత్య జీవితంలో ఆమె తల్లి కాబోతుందని విని తాను తండ్రి కాబోతున్నాడని గర్వించే తీయని మధురమైన క్షణాలు విషపూరితాలైపోయాయి. అతని మనసులో ఏర్పడిన కక్ష ప్రతీకార వాంఛా ఫలితంగా. వణికే గుండెల్ని చెక్కబట్టుకుని ఏదో ధైర్యాన్ని పుంజుకుంటూ, నీకు పుట్టే బిడ్డ నా బిడ్డ కాదు, వెళ్ళు. నాకు నీ మొహం చూపించుకో అన్నాడు కటువుగా. కాని ఆ గొంతు సన్నగా చలించింది. ఆ మాట విన్న రమ దిగ్భ్రాంతయ్యే స్థాణువుల చలనరహితంగా కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ నిల్చుండిపోయింది. ఎందుకలా చూస్తావు? నన్ను మెత్తపరిచి మళ్ళీ నా జీవితంతో ఆడుకోకు. వెళ్ళు. నా ఇంట్లో నీకు స్థానం లేదు. ఎవరికి కన్నావో బిడ్డను. విడాకులు తీసుకుందాం. నీకు నాకు హాయి అరిచినట్టు అన్నాడతను. ఏమండి? అసహనంగా అరిచి సుకుమారంగా ఆకర్షణీయంగా అందంగా కనిపించే మీ హృదయం ఎంత క్రూరమైంది? భగవంతుని మోహం చూసి నిజం చెప్పండి
పోనీ నాతో దాంపత్య జీవితం గడపద్దు, నాకేమీ డబ్బు పెట్టద్దు, ఒక్క మాట అదే. నేను నేను కనబోయే బిడ్డ మీ బిడ్డ కాదు. ఆమె గొంతు దుఃఖావేశంతో వణికి రుద్ధమైంది. అతన్ని చూస్తోన్న ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. కాదు, చాలా కాలమే నీకు నాకు సంబంధం లేదు. విడాకులు రాసిచ్చావు సరే, లేదా ఇదే చెప్తాను, ఎప్పుడైనా మనిద్దరికీ సఖ్యత లేదని చాలామందికి తెలుసు. తల విసురుగా ఎగరేసి ఆమెకు మొహం చాటు చేసుకుని అన్నాడు శ్రీనివాసరావు. అతని ఒక్కొక్క మాట ఆమె హృదయాన్ని చీల్చి చెండాడింది. అతను ఆ మాటనే స్థిరం చేసి నలుగురు మధ్య నవ్వులు పాలు చేస్తే భగవాన్, తానేం కావాలి? తన పాప భవిష్యత్ ఏమిటి? కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టయింది. తన చుట్టూ పరిసరాలు గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. తల రెండు చేతులతో పట్టుకుని నిల్చున్న చోటనే కూలబడింది రమ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భయంకర నిశ్శబ్దం. వెళ్ళిపో, నీ మొహం మరి నాకు చూపించుకో. ఇంకా ఉంటే ఏం చేస్తానో చెప్పలేను. పో, విడాకులు తీసుకుందాం. నీ ఇష్టం వచ్చిన నీ ఫ్రెండ్స్ అందరితో, ప్రతి మగవాడితో జీవితం గడిపే. పిచ్చెక్కినట్టు అరిచాడు శ్రీనివాసరావు. ప్రతి మగవాడితో తిరిగేదానా నేను? ఆపండి, పాపం మూట కట్టుకోకండి. ఏం చేస్తున్నారో తెలీదు. ఎంతకన్నా ఏ మగాడన్నా రాక్షసుడన్నా మీలా చేయగలడా? జలజల కన్నీరు కారుస్తూ మీ భార్య జరిణి అంటున్నారు, మీ బిడ్డ మీది కాదంటున్నారు అంది రామ. వెళతావా లేదా? ఎప్పుడు నీ మీద చేయి చేసుకోలేదు, ఇవాళ పనిచేస్తాను అరిచాడు మళ్ళీ. కొట్టి తిట్టి పగ చల్లార్చుకునే సామాన్యులా మీరు? నా శరీరం, మనసు, డబ్బు అన్నీ మీ పరం చేశాను. అన్నీ మీరే దోచుకున్నారు. నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి? కొంచెం న్యాయంగా ఆలోచించండి. అతని పాదాలు తాకబోయింది. శరీరం, డబ్బు, మనసు ఇస్తే సరే, గౌరవం, మాటకు విలువ, అభిప్రాయాలు మన్నించడం, అసలు మగవాడికి లొంగి బ్రతకలేని నువ్వు ఆ మగవాళ్లే బజారు స్త్రీలా చూస్తుంటే పళ్ళు పటపటా కొరికాడు ఆమెకు దూరంగా నడుస్తూ. నన్ను నన్ను బజారు స్త్రీలా చూస్తారా? ఎంత కసి మీకు! ఎటువంటి దాన్నైనా, ఎలా బ్రతికినా నన్ను శ్రీనివాసరావు భార్య అంటారు. గుర్తించుకోండి. సరే, వెళ్ళిపోతున్నాను. మీరివ్వలేదన్నా మీరిచ్చిన బిడ్డతో జీవితం హాయిగా గడపడానికి ప్రయత్నిస్తాను. విడాకులు రాసిస్తాను. అందమైన అమ్మాయిని, సాధ్విని, మీ అభిప్రాయాలు మన్నించేదాన్ని, ఇల్లు కదలందాన్ని. వెళ్ళు గర్జించాడు శ్రీనివాసరావు. వణికే చేతులతో సంచి చేతిలోకి తీసుకుని యువతలకొచ్చింది రమ. పాలిపోయిన వదనాలతో ఆమె వైపు చూస్తూ నిరతురులైపోయారు రంగనాథం, జానకమ్మ. గడప దిగుతూ బోరున ఏడ్చి చీరచెంగుతో మొహం కప్పుకుంది రమ. ఆమె కాళ్ళు బరువుగా బస్టాండ్ వైపు నడిచాయి. చాలా కాలమై నీకు నాకు సంబంధం లేదు. ఎంత మోసం! తాళి కట్టిన క్షణం నుంచి తనను వేపుకు తింటూ అడుగడుగునా శాసిస్తూ ఇంకా కసి తీరలేదు కాబోలు. పుట్టబోయే బిడ్డకు తనకు సంబంధం లేదట. భగవాన్, నాకు న్యాయం ఎక్కడ లభిస్తుంది? నా తరపున సాక్ష్యం ఎవరు చెప్పగలరు? లేదు, భగవంతుడు మోగవాడు. ధర్మం మోగది, న్యాయం మోగది. మోసానికే గాత్రముంది. శ్రీనివాసరావు, నిన్ను భగవంతుడు క్షమించడు. నువ్వు నువ్వు ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఓడిపోయిన రమ కాదు, పురుషుని మోసాన్ని ఎదిరించి నిలవలేని స్త్రీ. ప్రకృతి అబలకి విధించిన శిక్ష. పగబట్టిన మగవాడికి ప్రకృతిచ్చిన వరం. తాను శ్రీనివాసరావు కాదన్నా ఈ అవును అన్న నిజాన్ని లోకానికి చెప్పలేని అబల. శ్రీనివాసరావు పగబట్టిన తాచు నా జీవితాన్ని కాటువేసి లోకం దృష్టిలో నన్ను పతితం చేసి నన్ను ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా వదిలి నా బిడ్డను అనామకం చేసి తృప్తి పడుతున్నావు కదూ. ఓటమి అంగీకరించలేని బాధ ఎదిరించి నిస్సహాయత, పెళ్ళుబుకే దుఃఖం, బరువెక్కిన హృదయం, తడబడే అడుగులు, కదలబోతున్న బస్సెక్కింది రమ. బొటబొట కన్నీళ్లు ఆమెకు తెలియకుండానే కారిపోతున్నాయి. టికెట్. ఆమె వాస్తవంలోకొచ్చి చొప్పున కళ్ళు తుడుచుకుంది. అబ్బాయ్, నీ వరసే నాకు నచ్చలేదు. కోపంగా విసురుగా శ్రీనివాసరావును సమీపించి అన్నాడు రంగనాథం. కోడలి వరసైనా నచ్చింది వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు. తానేం చేసింది ఇప్పుడు? అప్రతిష్ట మాటలని. అప్రతిష్ట? ఎవరికో పుట్టిన బిడ్డని మీ మనవడిగా ఎత్తుకు ముద్దాడగలరా నాన్న? ఎలా అంటున్నావు అంత మాట? నాకు తనకు 6 నెలలై సంబంధం లేదు. లేదు, నమ్మను. నువ్వు వచ్చి 4 నెలలై ఉంటుంది. మనస్పర్ధల మూలంగా మా ఇద్దరి మధ్య అంతకు 2 నెలల క్రితం నుంచే మాటలు లేవు. ఆమె మీదుండే క్రోధంలోంచి, ప్రతీకార వాంఛలోంచి ప్రసరించాయి ఆ మాటలు. పోనీ ఎవరినన్నా డాక్టర్ని సంప్రదించి. ఆలోచనలో విషాదంగా ఉంది రంగనాథం వదనం. భ్రూణహత్య? ప్రశ్నించాడు శ్రీనివాసరావు గొంతు వణుకుతుంటే. ఆ మాట తండ్రి నోటి నుంచి వింటుంటే అతని మనసు గట్టిగా పిండినట్టయింది. ఎందుకనో. అయితే ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావట్రా? తానే చేసుకుంది, నేనేం చేయడం లేదు. నా నిర్ణయానికి అడ్డు తగలకండి విసురుగా వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏం చేద్దాం, అలా ఇంటి కోడల్ని ఉసురు పెట్టచ్చా? అప్పటి వరకు విశదమైన సంగతులు విని ఇలా జరుగుతుందా? రమ అలాంటి పిల్ల అని నమ్మి నమ్మలేక సతమతమవుతోన్న జానకమ్మ ప్రశ్నించింది.
మనమేం పెట్టామే ఉసురు, నువ్వు ఊరుకో. రేపొద్దుట పట్నం వెళ్ళి సంగతేంటో ఆ అమ్మాయిని కనుక్కుంటాను. ఎవరన్నా వింటే అప్రతిష్ట. నువ్వు నోరుమై. కోడలు వెళ్ళిపోయిందే అని అడిగితే సెలవు లేదట అని చెప్పు. భార్యను కసురుకున్నాడు రంగనాథం. ఆ రాత్రి లోకం, మంచి చెడు, పాపం పుణ్యం ఎన్నో రకాలు హితబోధలు చేసి రమకి కొడుక్కి సామరస్యం కుదిరి మళ్లీ కాపురం చేయాలనే కాంక్షతో అనునయించబోయాడా తండ్రి. మొండి పట్టుదలే విడవని శ్రీనివాసరావు తండ్రిని కూడా తోలనాడాడు. సహించలేని రంగనాథం రాత్రి 11 గంటల వేళ ఎలా విడాకులిస్తావో చూస్తాను అని గట్టిగా అరిచి లేచి నిల్చున్నారు. ఎలానా అంటూ వికటంగా నవ్వి, నాకు ఈ కాపురం అక్కర్లేదు. అతనికి నాకు పుట్టబోయే బిడ్డకు ఏ సంబంధం లేదు. అతను మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని రాసి విడాకులిస్తే ధన్యురాలే. లేకపోతే దాని మగ స్నేహితులు రాసిన ఉత్తరాలు నా దగ్గరున్నాయి. ఏం రాశారా? రెట్టించిన కోపంతో అరిచాడు రంగనాథం. భర్తతో కాపురం చేసే భార్యకు ఏం రాస్తారు? ఎందుకు నన్ను ఆవేశపడతారు? ఆమె మగవాళ్లతో స్వేచ్ఛగా తిరుగుతుంది, మాట్లాడుతుంది. నా మాట 100కి 100 పాళ్ళు నెగ్గుతుంది. ఆమె కొలట అంటాను. అలా రుజువు చేసి ఆమె నడవడి అనుమానాస్పదమైందని చాలా మంది చేత చెప్పిస్తాను. నేనే విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుతాను. అబ్బా, నన్ను బ్రతకనియండి నాన్న. దాన్ని వదిలించుకుని ఒంటరిగా హాయిగా గాలి పీల్చాలనుంది. ఏమున్నా ఏం లేకపోయినా బ్రతుకులో అది నాకు వదిలిపోతే చాలు. నేను మరి భారీగా తనను భరించలేను నాన్న. బాధగా తల కొట్టుకున్నాడు శ్రీనివాసరావు. 4 క్షణాల మౌనం తర్వాత నెల తప్పిందో లేదో ఏం పాడో డాక్టర్కు చూపిస్తానుండామెను. మెరుపులా ఏదో ఉపాయం తట్టిన రంగనాథం నెమ్మదిగాని కొడుకు జవాబు అంగీకారం వినకుండానే తన గదికెళ్ళిపోయాడు. ఉదయం కాఫీ తెచ్చిన జానకమ్మను నాన్నేరి అడిగాడు శ్రీనివాసరావు. అక్కయ్య గారింటికి వెళ్ళానని చెప్పమన్నాడు. ఓ, చెప్పమన్నారా అంటూ ఆ దూలా నవ్వి, కోడల దగ్గరికి వెళ్ళుంటారులే, వెళ్ళని. మోజుపడి చేశారుగా, ఆఖరిసారి చూసి మాట్లాడొస్తారు అన్నాడు శ్రీనివాసరావు. బాబు, నిజంగా ఆ అమ్మాయి అంత అప్రతిష్ట పనిచేసిందంటావా? తల్లి ప్రశ్నకి సమాధానం చెప్పబోతూ తలెత్తిన శ్రీనివాసరావు, రాశాంత అమ్మ ఇంట్లోనే ఉంది అన్నాడు చనువుగా. బిడియంగా లోపలికొస్తూ, ఎందుకో రమ్మన్నారట అంది శాంత జానకమ్మ వైపు చూస్తూ. నా తల్లి, వచ్చావు. అప్పడాలు 4 చేద్దామని పిండి కలిపాను. నిన్న మధ్యాహ్నం ఆరకపోతాయని ఇంతలో కోడలు రావడం. ఇచ్చేయండి అత్తయ్య, ఇంటికి తీసుకువెళ్ళి అమ్మ నేను కూడా ఒత్తుతాం. ఎండబెట్టి తెచ్చిస్తాను. అబ్బాయి ఉన్నాడని కాబోలు మొహమాటం. మనలో మనకి అలాంటి బిడియాలేంటమ్మా, రా కూర్చో అంటూ పీట వాల్చింది జానకమ్మ. ఓరగా, బొద్దుగా, పచ్చగా ఉన్న ఆమె అందాన్ని పరిశీలనగా చూస్తున్న శ్రీనివాసరావు ఒక్కసారి బరువుగా కనురెప్పలెత్తి ఆమె అతని వైపు చూడగానే చొప్పున చూపులు తిప్పుకున్నాడు. అతని అందాన్ని చూసిన ఆమె చలించింది క్షణం. మరొక్కసారి చూడాలని మెల్లగా తలెత్తి అటువైపు చూసింది. అతనప్పటికే వెళ్ళిపోయాడు. నీరసంగా సర్వం కోల్పోయిన పేదల దీనంగా ఎటో శూన్యంలోకి చూపులు పరుస్తున్న రమ, అమ్మాయి అన్న రంగనాథం పిలుపు విని ఉలిక్కిపడి లేచి నిల్చుంది. ఆమె హృదయంలో ఏదో ఆశావీచిగా కదిలింది. మూడైపోయింది అనుకున్న తన జీవితం చిగిరిచి, పుష్పించి, ఫలించి శోభించినట్టుగా ఆమె వదనంలో ఆనంద రేఖలు విరిశాయి. గబగబా చిరచెంగుతో ముఖం తుడుచుకుంది. రండి మామగారు అంది. తాను కూర్చుంటూ, కూర్చో అమ్మా అన్నాడు రంగనాథం. అతనికి ఎదురుగా మంచం పట్టిమీద కూర్చుంది రమ. కొన్ని క్షణాలు భరించలేని నిశ్శబ్దం. ప్రవాహంలా ఉరకబోయే ఎన్నో మాటలకి ఆనకట్టగా సంభాషణ సారాంశం ఎలా ఉంటుందో అన్న దిగులుతో మౌనం రాజ్యం చేసింది. మరేమనుకోకు, ఆ అబ్బాయి అంటున్న మాట అంటూ తడబాటుగా కోడల వైపు చూశారు రంగనాథం. ఏంటా మాట? కటువుగా ధ్వనించింది రమ గొంతు. తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరూ లేని నీకు నే తండ్రి లాంటి వాణ్ణి తల్లి. వాణ్ణి ఒప్పించలేను. నువ్వన్నా నేను చెప్పిన మాట విని ఎవరన్నా డాక్టర్ని సంప్రదించి అది లేదనిపించుకుంటేనే కాని అంటూ రమ వైపు చూశారు రంగనాథం. నిరసనగా నవ్వింది రమ. ఇదే మీరిచ్చే సలహా? క్షమించండి. మరొకసారి దయచేసి ఆ మాట అనకండి. పెళ్ళయ్యాక నాకు ఏమైనా తృప్తి, సంతోషం కలిగిందంటే కారణం నాకు పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలు. మీ అబ్బాయి కాదన్నా, మీరు కాదన్నా ధర్మవిరుద్ధమైంది కాదు నా బిడ్డ. నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. బహుశా మీ అబ్బాయికి నిజం తెలుసు. కానీ నన్ను విడిచిపెట్టాలనే సంకల్పం ఇలాంటి ఘోరమైన మాటలు అనిపించింది. పోన్లేండి, ఆయన ఇష్టమే నా ఇష్టం. దక్షిణ ఉత్తర ధ్రువాలనుకున్నంత దూరం మా ఇద్దరి అభిరుచులకి ఒకరినొకరు అనుకరిస్తూ బతకలేం. నరక సదృశమైన మా దాంపత్యం విచ్ఛిన్నమైనందువల్ల ఏ ఒక్కరూ నష్టపోం. మళ్ళీ మంచి అమ్మాయిని, ఆయనకు నచ్చిన అందమైన అమ్మాయిని, పతివ్రతలా ఆయన మాట అక్షరాలా పాటించే సాధ్విని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకమనండి. ఏనాడు పూలకి, చీరలకి,
సినిమాలకి డబ్బడగని ఈ భార్యతో అనుబంధాన్ని మరిచిపోమనండి. నా మీద పగ తీర్చుకున్నారు కనుక పరమాన్నం తినమనండి అంటూ చప్పున కళ్ళు మూసుకున్న ఆమె కనుకొలుపుల నుంచి బొటబొట నీళ్లు కారాయి. కళ్ళు ఒత్తుకుంటూ లేచి నుంచుంటూ క్షణక్షణం నన్ను కాల్చుకు తినే ఆ భర్తతో కాపురం కోసం నా రక్తం మాంసం జీవితంలో జీవం. అబ్బా, నేను వినలేను, అలా ఊహించలేను. నా జీవనాధారం ఉద్యోగం ఉంది. నాకు ఆనందాన్ని ఇవ్వడానికి ఓ బిడ్డ పుడుతుంది. చాలు, తృప్తిగా హాయిగా జీవితాన్ని గడపగలను. విడాకులు రాసి పంపిస్తానని చెప్పండి. ఆయన కోరిన విధంగా రాసిస్తానని చెప్పండి. నా జీవితాన్ని, నా హృదయంలో నిప్పులు పోసి నన్ను అన్యాయమైన మాటలని లోకంలో విడిచిపెట్టారు మీ అబ్బాయి. మీరన్నా న్యాయం మాట్లాడారా? ఎందుకు నేను భ్రూణహత్య చేయాలి చెప్పండి. మీకు కొడుకు మాట మీద నమ్మకం ఉండొచ్చు, కానీ అతని భార్యగా, మీ ఇంటి కోడలుగా నా తరపున ఏమైనా ఆలోచించారా? దిక్కులేందానని నాకెవ్వరూ నా తరపున మీతో తగులు తెచ్చేవారు లేరని నిందమోపి ఇంటి నుంచి తరిమేస్తారా? నన్నేం చేయమంటావమ్మా? ఎన్నో విధాల మందలించాను, ఏడ్చాను, ఇంటి పరువు బజార్న పెట్టద్దని. అందుకే నా మాట విని, మామగారు నిప్పులు కురిసే కళ్ళతో తీక్షణంగా చూస్తూ, పుట్టి బుద్ధిరిగి నేనెప్పుడు తప్పుడు పనులు చేయలేదు. నా మీద కసి తన బిడ్డ మీద తీర్చుకుంటున్నారని తెలీదు ఆయనకు. నా మీద మాత్రం అంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇష్టప్రకారం తిరగలేకపోయాను, నిజమే. నా స్వభావం అది. ఆయనకు నచ్చని చీరలు కట్టానని, ఉద్యోగం మానలేదని నేను మోయలేని నిందమోపి ఘోరంగా విడాకులు రాసిమంటారా? అంతకన్నా మీరంతా కలిసి నన్ను చంపేరాదు. దుఃఖంతో గొంతు వణుకుతుంటే, నిర్విరామంగా కళ్ళు వర్షిస్తుంటే రమ ఉన్మాదిలా అంది. జాలిగా, బాధగా ఆమె వైపు చూస్తూ, ఏంటో నాకు ఆయువు మూడింది కాదు, మీ కర్మ అంటూ లేచి నిల్చున్నారు రంగనాథం. ఇదే సలహా మరొకసారి ఇవ్వనక్కర్లేదు. వెళ్ళండి, కొడుక్కి సంబంధం చూడండి, బాగా కట్నం తీసుకోండి. కానీ ఆమె కళ్ళల్లో దుమ్ము కొట్టి మరొక ఆడదాన్ని అన్యాయం చేయొద్దని మీ అబ్బాయికి చెప్పండి. రోషంగాని వంటింట్లోకి తప్పుకుంది రమ. చరచర వీధిలోకి నడిచాడు రంగనాథం బాధగా నిట్టూరుస్తూ. భర్తకు విడాకులిచ్చిన రమ లోకానికి లోకువైంది. వ్యంగ్యోక్తులు, హాస్యాలు, వారచూపులు, నిర్లక్ష్యంగా రోజులు దొర్లిస్తున్న రమకు ప్రమోషన్ మీద మరొక ఊరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ప్రమోషన్ లేకున్నా ఆమెకా పరిసరాలు, తను, తన భర్త, కాపురం, విడాకులు తెలిసిన ఆ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. ట్రాన్స్ఫర్ ఒక దివ్యవరంగా భావించింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, ఆమెను పరిచయం చేసుకున్న వ్యక్తులు. మీ వారెక్కడున్నారు? ప్రశ్న. మిలిటరీలో. రమ జవాబు. ఆమె జీవితం అలైనందుకు సానుభూతి, ధైర్యవచనాలు, ప్రమోషన్ వచ్చినందుకు అభినందనలు మిత్రులందరి దగ్గర నుంచి రమకు ఉత్తరాలు వచ్చాయి. నెలల నుండి రమ సెలవులో ఉంది. ఒక నమ్మకమైన పని మనిషిని కుదుర్చుకుని ఎప్పుడూ తనకు సాయంగా ఉంచేసుకుంది. ఆమెకు చాలా సన్నిహితుడై ఆత్మీయుడుగా ఆనాడు మెసిలిన శ్రీధర దగ్గర నుంచి జానకి పోయిందనే ఉత్తరం వచ్చింది. తన ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన ఆ దంపతులు గుర్తుకొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంది రమ. ఏంటో భగవంతుని విలాసం. బ్రతుకున్న వాళ్లను విడదీసి ఒకరిని భూమిపై మిగిల్చి ఒకరిని ఎత్తుకుపోయి అలా విడదీసి భూమిపై బతికే జంటలతో ఆడుకుంటాడు కాబోలు. విధి ఎడబాటు కల్పించి వారి పరితాపం వినోదంగా వింటాడు కాబోలు. కడుపులో బిడ్డ కదిలిన ప్రతి క్షణం శ్రీనివాసరావు గుర్తుకొస్తున్నాడు. నిస్సహాయంగా అతన్ని శపిస్తోంది. తాను పోషించుకుని సంఘంలో గౌరవంగా బ్రతకగలననే అహం తనను వెకిరిస్తుంటే పగబట్టిన మగవాడి చేతిలో ఓడిపోయిన అబల రమ. భార్య పోయి 15 రోజులు కాలేదు. రమింటికొచ్చాడు శ్రీధర్. ఒకరినొకరు జాలిగా చూసుకుని సానుభూతి వచనాలు, వేదాంత వాక్యాలు వల్లించుకున్నారు. అతని చేత ఆప్యాయతగా కడుపు నిండుగా అన్నం తినిపించింది రమ. ఆ రాత్రి భోజనమైన తర్వాత, నాకెవరున్నారు రమ? అమ్మ, నాన్న, తోబుట్టువులు. నీ దగ్గర మనశ్శాంతి లభిస్తుందని నెల రోజులు సెలవు పెట్టొచ్చాను. నువ్వు నేను కలిసి ఓ ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారో వచ్చాను, కానీ ఇప్పుడు అలా అనిపిస్తోంది అన్నాడు శ్రీధర్. అనుకోని లోకాన్ని నేను లక్ష్య పెట్టను. లోకమంటే ఏంటి శ్రీధర్? మన చుట్టూ మన చరిత్ర తెలిసిన వ్యక్తులు, ముఖపరిచయమన్నా ఎక్కువగా లేని కొందరు. లోకం, సంఘం చిన్న తప్పును భూతద్దంలో చూసి ముచ్చటపడి రచ్చకీడ్చే లోకం. భార్యాభర్తల, తల్లి బిడ్డల తగువులు చూస్తూ వినోదించే లోకం. జంటలు విడితే తృప్తిపడే లోకం. పెదవులపై తేనె పూసుకుని సానుభూతి కురిపించే లోకం. తల్లిని తన్నే తనయుణ్ణి దండించలేని లోకం. ఏంటి శ్రీధర్, మన చుట్టూ ఉన్న వ్యక్తులు. నాకేం భయం లేదు. అనని నాలుకలు చించుకుని పోయిన నీ భార్యను, నన్ను మోసం చేసి పెద్ద మనిషిగా చాలామణి అవుతున్న నా భర్తను మరిచిపోవడానికి ప్రయత్నిద్దాం అంది రామాదేవి ఆవేశంగా. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. అతనెవరు? ప్రశ్నలు ఎదురయ్యాయి రామాదేవికి.
నా క్లోజ్ ఫ్రెండ్, బ్రదర్ లాంటివాడు అంటూ పరిచయం చేసేది రమ. వారం గడిచిన తర్వాత ఓ ఆదివారం రోజున అలసటగా, బరువుగా, నీరసంగా ఉన్న రమ వైపు చూస్తూ, ఈ నెలాఖరులోగా డెలివరీ అయిపోతుందంటావా అన్నాడు శ్రీధర్. హాస్పిటల్లో జాయిన్ అవుతాను, నువ్వు ఉంటావుగా? ఉంటానులే. కానీ రమా, మగవాడు భార్య పోయినా, భార్యను వదిలినా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. మరి స్త్రీలెందుకు చేసుకోకూడదు? ఎందుకలా ఉండిపోతున్నారు? నిమ్న జాతుల్లో స్త్రీలు హాయిగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మనమెందుకలా ముందడుగు వేయకూడదు? మనమనకు, అది మీ పురుషులు చర్చించుకోవాల్సిన విషయం. అంటే విధవ వివాహాలు సమర్థించింది ఓ రకంగా మన సంఘం. కానీ ఆ విధవను పెళ్లి చేసుకోవడానికి కోటికొక్క పురుషుడైనా ముందడుగు వేస్తున్నాడా? ఎక్కడో ఎవడో అనామకుడు చేసుకున్నాడంటే ఓ అందరూ అభినందిస్తారు. ఒకరు చేసే పని అభినందించేవాడు తాను ఆ పని చేయలేడు శ్రీధర్. విధవ సంగతి వదిలే. సపోజ్ మాట వరుసకు శ్రీనివాసరావు మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాడని విన్నాం. మరోలా ఫీల్ అవ్వకు. నువ్వెందుకు చేసుకోకూడదు? కూడదని నేనన్నానా? పేలవంగా నవ్వింది. అవును, కానీ నువ్వు ఆ పని చేయలేవేమో. మళ్ళీ పెళ్లి చేసుకుని ధైర్యంగా సంఘంలో తిరిగే సాహసం మీ స్త్రీలకుందా? మీలో బలహీనతలున్నాయి. నిన్ను నీకు నచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకుంటాడనుకో, నీకు పుట్టిన పాపను తండ్రిలా అభిమానిస్తానంటాడు. అతనితో వివాహానికి ఒప్పుకుంటావరమ్మా? ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీధర్. నాకు నచ్చిన వ్యక్తి. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శ్రీధర్. మనసు విప్పి మా దాంపత్య జీవితంలో దొరికిన పొరపచ్చాలు చెప్పాను నీకు. మరొక వ్యక్తితో మళ్ళీ వైవాహిక జీవితం కాంక్షిస్తున్నాననుకున్నావు. బలహీనతేను మరేమన్నా అనుకో. కన్య వరయతే రూపం అన్నారెవరో. తొలిచూపులోనే అతని రూపం నన్ను ఆకర్షించింది. ఎన్ని మనస్పర్ధలొచ్చినా లొంగిపోయేదాన్ని శ్రీధర్. అతని ఆ ఆకర్షణే ఏమో. ఎక్కడ ఉండని, ఎలా ఉండని, ఈ జీవితానికి, ఈ జన్మకు ఆ శ్రీనివాసరావే నా భర్తగా ఉండిపోని. నా బిడ్డ తండ్రి అతనే శ్రీధర్. మరొకరిని పెళ్లి చేసుకుని అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. నా సున్నితమైన మధుర భావాలన్నీ దోచుకుని నన్ను శిలగా మార్చి వదిలిపెట్టారు శ్రీనివాసరావు. ఆమె గొంతు పూడిపోయింది. క్షమించురామా, నీ మనసు నొప్పించాను. నువ్వు 16 అణాల భారత స్త్రీవే. సోషల్గా తిరిగినంత మాత్రాన సాంప్రదాయం వదిలిపెట్టరని తెలియజెప్పావు. మరేం నొచ్చుకోకు. ఈ టాపిక్ వదిలేద్దాం. అసలు ఈ సంభాషణే మరిచిపోదాం అన్నాడు శ్రీధర్. అతని గొంతు బాధగా ధ్వనించింది. రమ శ్రీనివాసరావు పోలికలు పుణికిపుచ్చుకున్న అమ్మాయిని ప్రసవించింది. శ్రీధర్ ఆమెకు అండగా నిలిచి ఆదుకున్నాడు. సంధ్య చీకట్లు చెదరి సన్నని వెన్నెల కురుస్తోంది. పసుపచ్చని నేతచీర నిండుగా కట్టుకుని తలనిండా చంద్రకాంత పూలు తురుముకుని తడబడే అడుగులతో నెమ్మదిగా శ్రీనివాసరావు దగ్గరకొచ్చింది శాంత. మీరు మీరు పిలిచారట అంటూ. రా, అలా కూర్చో అన్నాడతను కుర్చీ చూపిస్తూ చిరునవ్వుతో. 2 క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. నాకిప్పట్లో మళ్ళీ ఇంత తొందరలో పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ అమ్మా నాన్న నీతో పెళ్లి నిశ్చయం చేసినట్టు చెప్పారు అంటూ ఆమె వైపు చూశాడు. సిగ్గుగా తలవాల్చింది శాంత. నీతో ముందు మాట్లాడతానని కోరలేదు, కానీ నాన్నకేదో భయం. నీతో పెళ్లికి ముందేమైనా మాట్లాడాల్సుంటే మాట్లాడమని నాతో చెప్పారు. నేను అక్కర్లేదన్నాను. నీతో చెప్పారు కాబోలు నేను పిలుస్తున్నానని. అవును, నెమ్మదిగా అంది శాంత. పేలవంగా నవ్వి, ఆకలికి రుచి, నిద్రకు సుఖం ఏం తెలుస్తాయి? ఏదో నాకు ఆదరంగా అన్నం పెట్టి నా కోరికలు మన్నించగలిగే భార్య అయితే చాలు. అంతే. నా మనసేం బాగలేదు శాంత. ఈ పరిసరాల్లో మళ్ళీ పెళ్లి కొడుకుగా నిల్చోలేను. తిరుపతిలో పెళ్లి చేసుకుని 6 నెలల పాటు అలా తిరిగొద్దాం అన్నాడు. చొప్పున అతనికేదో గతంలోని సంఘటన గుర్తొచ్చి వదనం వివరణమైంది. 1 నెల లీవ్ శాంక్షన్ చేయించుకుని వస్తాను. దక్షిణ పదమంతా తిరిగేద్దాం. రమ కోరిన కోరిక తాను తీర్చాడా? లేదు. తాను పౌరుషంగా తిరిగిచ్చిన డబ్బు నాన్న తెచ్చుకున్నాడు వెంటనే. మా మధ్య నాటకమాడారు నాన్న. ఇంకా ఏవో గతంలోని వాగ్యుద్ధాలు గుర్తొచ్చిన శ్రీనివాసరావు మొహం రోషంగా కందింది మళ్ళీ. కొన్ని క్షణాల మౌనం తర్వాత లేచి నిల్చుంటూ, మరొస్తాను, మీ ఇష్టప్రకారమే జరగనివ్వండి. నేనెప్పుడూ మీ ఇష్టప్రకారం నడుచుకుంటాను అని నెమ్మదిగా వెళ్ళిపోయింది శాంత. ఆమె తనను ఆకర్షించలేకపోయినా, హృదయంలో తీయని పులకింతలు లేకున్నా తన ఇష్టప్రకారం నడుచుకుంటానని చెప్తుంది తనకు కాబోయే భార్య శాంత. ఎందుకో తేలిగ్గా నిట్టూర్చాడు శ్రీనివాసరావు. తాను వివాహం చేసుకుంటున్నానని తప్పక రమ్మని రాశాడు శ్రీధర్. బిడ్డను ఆయాకు అప్పగించి వెళ్లబోయే రమ వెక్కి వెక్కి ఏడ్చింది. పెళ్లికి ముందు తానెన్నో కలలు కంది. తాను భర్త ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే, అత్తమామలు తమ పిల్లల సంరక్షణ చేస్తుంటే, ముద్దుగా మురిపెంగా తాను తన భర్త మధ్య 1-2 పిల్లలు. ఆ పాపను హృదయానికి మృదువుగా హత్తుకుంది.
పాపను ఆయాకు అప్పజెప్పి వెళ్ళిపోతున్న అమ్మ మీద కోపం వస్తుంది కదూ. మీ అమ్మ మొండిది, ఇంకా రాక్షసి. నువ్వు ఆడదానివి కాకుండా మగాడివై ఉంటే ఈ దేశంలో మన సంఘంలో గర్వంగా ఎన్ని తప్పులు చేసినా తలెత్తుకుని తిరిగేదానువు. కాని ఆడపిల్లవు, నాలాంటి ఆడదానివి. మగవాడు వదిలిన ఆడదానికి సంఘంలో గౌరవస్థానం లేదమ్మా. మీ అమ్మకు రవ్వంతనే ధైర్యం లేదిప్పుడు. తన చుట్టూ సంఘాన్ని చూసి జడుసుకుంటుంది. మీ నాన్నగారన్నట్టు అందరూ నన్ను ఆశగా చూస్తున్నారు. రోజులు యుగాల్లా గడుస్తున్నాయి. నిన్నెలా పెంచి పెద్ద చేస్తానో, నీ భవిష్యత్ ఎలా తీర్చిదిద్దగలనో నీకు నాన్న, బామ్మ, తాత, అత్తయ్య అందరూ ఉన్నారు. అన్నట్టు అందమైన బావ కూడా ఉన్నాడు. వారందరి దగ్గర నిన్నుంచి భగవంతుడు నన్ను ఎత్తుకుపోతే నేను ఎంత సంతోషించేదాన్ని. మీ నాన్నగారు నిన్నెంత గారం చేసేవారు. నువ్వెంత దర్జాగా బ్రతికేదానవు. నేను పోయి వారందరూ నీకుంటే ఎంత బాగుండేది. మీ నాన్న పని మనిషి కూతుర్ని ఎత్తుకు ముద్దాడేవారు తెలుసా. ఓ రోజు నేను అసహించుకుంటే ఏమన్నారనుకున్నావు? అలా నన్ను కసరకపోతే ఓ పిల్లను కని నాకెవరాదు అన్నారు. ఇప్పుడు నేను కన్నపాప నిన్ను మీ నాన్న విసిరి కొట్టారు. నేనా నువ్వా దురదృష్టవంతులం? పిచ్చిగా నెమ్మదిగా అంటూ పాప బుగ్గని తన చెంపకాంచి హృదయం పగిలేలా శూన్యంగా రోధించింది రమ. ఇప్పుడు ఆమెకు అలంకరణ మీద శ్రద్ధ లేదు. నలుగురు మాట్లాడితే ఏదో చిరాకు. శ్రీధర్కు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ జాబు రాసింది. తిరుపతిలో శాంతకు, శ్రీనివాసరావుకు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించారు రంగనాథం. అందరి వదనాల్లో ఏదో దైన్యం, పాపభీతి ద్యోత్యకమవుతున్నాయి. శ్రీనివాసరావు ఎదలో ఏవో ఆలోచనలు. పాపనెత్తుకు ముద్దాడే రోజులు కాదని మళ్లీ మరొక భార్య, మరొక రకమైన జీవితం మలుచుకున్నాడు తను. అయినా రమకెంత పొగరు. తక్కున విడాకులు రాసిచ్చింది. కాని మరొకసారొచ్చి బ్రతిమిలాడిందా? తన కాళ్లకు చుట్టుకుని ఏడుస్తుందనుకున్నాడు, ఇంకా క్షమించమని ప్రార్థిస్తూ. కాని విడాకులిచ్చి తేలిగ్గా తొలగిపోయింది. తేలిగ్గా నిట్టూరి చెడతను. కొన్ని వేలు ఖర్చు చేసి ఆ ఊరి ప్రెసిడెంట్ అయ్యాడు శ్రీనివాసరావు. నోములు, వ్రతాలు అంటూ శాంత కూడా ఖర్చు చేస్తోంది. ఆదాయాన్ని బట్టి ఖర్చులుండాలి. అతగాడిలా ఈమె ఇలాగే ఖర్చు చేస్తుంటే ఎన్నాళ్ళు గుట్టుగా రోజులు వెళ్ళవు అంటూ సణిగేవారు రంగనాథం. మీకు తిండి బట్ట లోటొచ్చినాడు అనండా మాట, పౌరుషంగా అనేవాడు శ్రీనివాసరావు. కాని శాంత పట్టే నోములు అతనికిష్టం ఉండేది కాదు. ఓసారన్నాడు నవ్వులాటగా, నీకన్నా రమేనయం ప్రతి నెల కొంత సంపాదించేది లేదు సరికదా. పండు తాంబూలం, పుష్పం తాంబూలం, 16 ఫలాలు అంటూ డబ్బు తగలేస్తున్నావు అని. మీకలా చురుగ్గా మనిషి మనసు నొచ్చుకునేలా మాట్లాడడం అలవాటు. డబ్బు తెచ్చినామికి పూలవ్రతం పట్టారేంటి మీరు? ఆడవాళ్ళన్నాక ఏదో నోము వ్రతం ఉండవు అనేది. 4 రోజుల తర్వాత కాని ఆ విషయమై చర్చ మానేది కాదు శాంత. రోజులు దొర్లిపోతున్నాయి. ప్రెసిడెంటు భార్యనన్న అహం, ఆడంబరం కూడా క్రమంగా ఎక్కువయ్యాయి శాంతలో. నువ్వు రమలాగే తయారవుతున్నావు విసుక్కున్నాడు శ్రీనివాసరావు. అబ్బా, 6 సంవత్సరాలే ఆమెను వదిలి బ్రతుకుతున్నా ఆమె గుర్తుండిపోయింది మీకు అంది శాంత చిరుకోపం ప్రదర్శిస్తూ. అవును, 6 ఏళ్లు కాదు 6 యుగాలైనా ఆమెను మరిచిపోలేనేమో తను. ఆమె వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉంది. తనకు తోచింది చేయడం, తన అభిరుచులు ఇతరులు మన్నించని, నిరసించని, తనను పొగడని, దూషించని, నిర్లక్ష్యంగా నవ్వేసి హుందాగా టీవీగా బ్రతికింది రమ. ఏ స్త్రీ చేయలేని సాహసం, కనీసం తనను బాధించాలనే సామాన్యమైన కసి, మోసం చేసిన భర్తపై భార్యకుండే సహజమైన కోపం ఏమీ లేకుండా విడాకులు రాసిచ్చింది. ఎందుకు ఆమెపై అలా పగ పెంచుకున్నాడు? ఆమె బలవంతాన తన జీవితంలో అడుగుపెట్టిందా? కురిపిగా ఉండే స్త్రీని తనకు కట్టబెట్టారనా? ఆమె రూపం చూస్తే అసహ్యమా? అయితే శాంత అందం ఆమె ముందు ఏపాటిది? మెరుపు తీగల రమెక్కడా? గాలిబొంగల లావికి అసహ్యంగా కండలు తేరిన శాంతెక్కడా? ఆమె అలంకరణ, స్వేచ్ఛ తాను సహించలేకపోయేవాడు. ఇప్పుడు శాంత రెపరెపలాడే పలచని టెర్లిన్ చీరలు కట్టి మీటింగులకి, ఫంక్షన్లకి హాజరవుతోంది తనతో పాటు. రమకన్నా స్వేచ్ఛగా, హాస్యంగా, చమత్కారంగా ఆడ మగ అందరితో మాట్లాడి నవ్వుతోంది. మరిప్పుడు తన మనసెందుకు అప్పట్లా బాధపడ్డం లేదు? రమ చదువుకుంది, తనతో సమానంగా సంపాదించేది. ఆమె ఇష్టాలు తనపై ఎప్పుడూ రుద్దలేదు. అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని శాసించలేదు. తన ఇష్టప్రకారం ఆమె ఇష్టాలు మానుకోలేకపోయింది. అదే బాధపడి పగ పెంచుకున్నాడు. రమ ప్రమోషన్ మీద ఏ ఊరో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందని విన్నాడు. కాని ఏం పిల్లను ప్రసవించిందో, ఆడో మగో. అప్పుడప్పుడు పైన ఇంట్లో నిత్యకృత్యాలు నెరవేర్చి ఎప్పుడైనా కొన్ని క్షణాలు మానసికంగా విశ్రాంతి లభిస్తే అతని హృదయంలో మరుగున పడిపోయిన రమ ఆమె ఆలోచనలు పైకొచ్చి అతని హృదయం తీవ్రంగా స్పందించేది. మనసు ఉద్రిక్తతతో కదిలి చలించిపోయేది. అతని వదనంలో నీలి నీడలు తారట్లాడేవి.
దీర్ఘంగా నిట్టూర్చి ఆ ఆలోచన చెదిరిపోవాలనే ఉద్దేశంతో అమ్మా శాంత అని ఎవరినో ఒకరిని పిలిచి ఏదో అర్థం లేకుండా అన్యమనస్కంగా మాట్లాడేవాడు. ఇదేం పాపం, 6 ఏళ్లే కాపురానికొచ్చింది, బిడ్డ లేదు పాప లేదు, రోజు రోజుకి లావెక్కిపోతుంది, అబ్బాయి ఓసారి పట్నంలో చూపించరాదు అని అడిగేది జానకమ్మ కొడుకుని. చచ్చా, దీనికి పిల్లలెలా పుడతారమ్మా, అర్థం లేకుండా బలిసిపోతుంటేను. నా తలని ఇంతే అని రాసుంది, మూడుగా బ్రతకమని విసుగ్గా విషాదంగా అనేవాడు శ్రీనివాసరావు. పోనీ ఎవరి పిల్లలన్నా దగ్గర పెట్టుకుంటే అడిగిందో రోజు. మనవలు కావాలనే వాంఛ అరికట్లేని జానకమ్మ. ఎవరి పిల్లల్ని దగ్గర పెట్టుకుంటాం, ఒకరి పిల్లలు మన పిల్లలు ఎలా అవుతారు? పోనీ నీ అక్కయ్య దగ్గర 4 పిల్లలుంటే ఓ పిల్లని తీసుకొచ్చేవారం. అది మన అదృష్టమే. మొట్టికాయ పెట్టినట్టు ఒక కొడుకు. వాణ్ణే ఓసారి వచ్చి వెళుతున్నామని రాశాను. సెలవులొచ్చినప్పుడు మా ఇంటికి కూడా ఓసారి పంపమని బావకు రాశాను. వాడిష్టం, నాకేం అభ్యంతరం లేదని బావ. తీరికైతే అలాగేలా అంటూ వాడు రాశారు. 4 ఏళ్లయింది, ప్రతి సెలవులకి రాస్తున్నారు. ఒక్కసారన్నా వచ్చాడా అమ్మా? అక్కయ్య వచ్చినప్పుడల్లా అందరం వాడినోసారి పంపించు అని ఎంత ఆశగా దేవుడిస్తున్నాం. పిల్లల కోసం వాచిపోయే కదా, అలాగే అంటుంది. వాడొచ్చిన 4 రోజులు వాళ్ళకి వదలాలనుండదు. మన కర్మ. మనకు తెలుసున్న వారందరి పిల్లలు నన్ను మామయ్య గారు, బాబాయ్ గారు అని వరుసలు పెట్టి పిలుస్తారు. బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకుని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. నా పిల్లలు నాకిచ్చే సంతోషాన్ని ఎవరో ఇవ్వలేరమ్మా. తెచ్చి పెంచుకుని నాన్నాన్ని పిలిపించుకోవడం ఆత్మవంచన. ఏ జన్మకర్మో, ఏం చేస్తాం? బాధగా నిట్టూర్చి అక్కడ్నుంచి గదిలోకో వీధిలోకో వెళ్లబోయి చిరాగ్గా జుట్టు పీకుని బాత్రూంలోకెళ్లి చెమ్మగిల్లిన కళ్ళు మొహం కడిగి యువతలకొచ్చేవాడు. రమ ఏ పిల్లను ప్రసవించిందో, 6 సంవత్సరాల బిడ్డ ఎలా చిలిపి పనులు చేస్తోందో, రమ పిల్లను ఎవరికి అప్పగిస్తుందో, తాను కాదన్న తన బిడ్డ తలపు అతన్ని తీవ్రంగా కదిలించేది. మోగవేదన అనుభవించేవాడు కొన్ని క్షణాలు శ్రీనివాసరావు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాసరావు ఆమె క్యారెక్టర్ గురించి పరోక్షంగా ఎంక్వైరీ చేశాడు. ఆమె ఎంత చొరవగా తిరిగేదో, ఎంత ఫ్రీగా మాట్లాడేదో అంతకు 2 జాగ్రత్తగా ఉండేది. ఏదన్నా చనువు తీసుకుని మాట్లాడ్డానికే మగవాడికి గుండెలుండేవి కావు. ఇదే దొరికిన సారాంశం. ఓ రకంగా తృప్తిపడి గర్వించాడు శ్రీనివాసరావు. తన విడిపోయిన భార్య జరిని కాదు, మనిషిది చిత్రమైన మనసు. తనది కాని భార్య ఎలాంటిదైతేనే కాని ఆమె జరినైతే కసి బాధ. ఆమె ఎలా బతికినా తిన్నా తినకపోయినా శీలవతైతే చాలు తృప్తి. ఆ కుటుంబంలో ఎవరి వ్యాపకాలు వారివి. ఉదయం సాయంత్రం రచ్చబండ పొలం గట్లపైన కూర్చుని తన వయసు వారితో లోకాభిరామాయణం చర్చించడం రంగనాథం దినచర్య. ఒక పూట వంట, సాయంత్రం పురాణ శ్రవణం, తాను వియ్యపురాలు కలిసి దేవాలయానికి వెళ్లడంతో జానకమ్మ రోజులు దొల్లిస్తోంది. పిల్లలు కలగాలనే తపనతో నోములు, వ్రతాలు, దావాలు, యాత్రలు అలసిపోయే శాంత పార్టీలు, ఓట్లు, ఎలక్షన్లు, డిన్నర్లు సతమతమైపోయేవాడు శ్రీనివాసరావు. ఎంఏ చదివిన శ్రీనివాసరావు తన తెలివి చాకచక్యంతో సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. డబ్బు, హోదా పెరగడం, పిల్లలు లేకపోవడం, ఎప్పుడూ పెట్టుగా ఉండే ఆ ఇంటి అల్లుడు. తరచూ వచ్చిపోతూ కొడుకును కూడా పంపేవాడు. పచ్చగా అందంగా 16 ఏళ్ల మేనల్లుడు రామకృష్ణం చూస్తూ ముచ్చట పడేవాడు శ్రీనివాసరావు. మేనల్లుడికయ్యే చదువు గురించి ఖర్చు క్రమంగా తానే భరిస్తూ అరుదుగా వచ్చే అక్క కామేశ్వరి తరచుగా వచ్చి జరీచీరలు పట్టుకు వెళుతోంది. పదవి, పలుకుబడి, గౌరవం బాగా ఆర్జించిన శ్రీనివాసరావు ఆ చుట్టుపట్ల గ్రామాలందరికీ ఓ అన్న తగ్గ మనిషి. పెద్ద చిన్న చిన్న తగువులు సునాయాసంగా పరిష్కరించగలిగిన శ్రీనివాసరావుని ఒక న్యాయమూర్తిగా గౌరవించేవారు. కాలగర్భంలో మరొక 12 సంవత్సరాలు లీనమయ్యాయి. మళ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా పోటీకి నిలబడబోతున్నాడు శ్రీనివాసరావు. పదవీ వ్యామోహంలో ఉన్న ప్రతివారు తిండి నిద్ర ఖాతరు చేయకుండా ఒకటే హడావిడిగా తిరుగుతున్నారు, ప్రచారాలు సాగిస్తున్నారు. అదొక పెద్ద పట్నం. కొందరు పెద్దలు స్నేహితులతో వచ్చిన శ్రీనివాసరావు అన్ని ఆధునిక సౌకర్యాలు అమర్చగల పెద్ద హోటల్లో బస చేశాడు. ఆ పురవీధులన్నీ ఉత్సాహంగా వినోదంగా విహరించి అలిసిన శ్రీనివాసరావు హోటల్ గదికొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెత్తని గ్లాస్కో పంచ, కట్టుబనియను 40 సంవత్సరాలు దాటిపోయిన శ్రీనివాసరావుని పరిశీలనగా చూసిన బాయ్ సార్ అన్నాడు కాస్త బిడియపడుతున్న గొంతుతో. తలెత్తి అతని వైపు చూసిన శ్రీనివాసరావు అతను అడుగుతున్న మాటకు ఊకొట్టాడు అన్యమనస్కంగా. ఆ బాయ్ పెదవులెందుకో విచ్చుకున్నాయి. రాత్రి 10 గంటలు కావస్తోంది. ఏవేవో తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపట్టని శ్రీనివాసరావు ఏదో మెత్తని అడుగుల సవ్వడికి ఉలికిపడి ఒతిగిలి చూశాడు. అందమైన 18 ఏళ్ల అమ్మాయి.
ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు చవిచూడని శ్రీనివాసరావు కంగారు పడ్డాడు. చివాలను లేచి కూర్చుని ఏమో అనబోయాడు, కాని పెదవులు కదిలి ఊరుకున్నాయి. తెల్లని జరీ చీరలో పచ్చని శరీరం, నల్లటి తాచులాంటి జడ, సన్నజాజులు మాల, ఏవేవో మొత్తు సువాసనలు. అందమైన అమ్మాయి రూపం అద్దంలో ప్రతిఫలిస్తోంది. వెనుతిరిగి నిల్చున్న అమ్మాయి వెనక భాగం చూసిన శ్రీనివాసరావు అద్దంలో ఆమె వదనాన్ని చూసి కలవరంగా లేచి నిల్చున్నాడు. పాపం ఆ అమ్మాయి ఏడుస్తోంది. ఆమె శరీరం సన్నగా కంపిస్తోంది. చచ్చా, ఆ బాయ్ ఇదే అడుగుంటాడు నన్ను. నా మతిమాలతనం కావాలని కొట్టేశాను. అందుకే కాబోలు నా వైపు చూసి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అనుకున్న శ్రీనివాసరావు సిగ్గుపడ్డాడు. తన స్నేహితులు ఇలాంటి అనుభవాలున్నవారు అనుకోవడం తాను విన్నాడు. ఆ అమ్మాయిలే చొరవగా సిగరెట్కి అగ్గిపుల్ల వెలిగించి పాల గ్లాసు తప్పితే మత్తు పానీయాలు నోటికందించి ఎన్నో చిలిపి చేష్టలు చేసి మగవారిని మత్తెక్కిస్తారట. కాని ఈ అమ్మాయికి కొత్త మరి తానంటే ఇష్టం కాదు. తొలి రాత్రి రమ, శాంత ఎలా బిడియంగా తలుపు వారను నిల్చున్నారో అలాగే నిల్చుంది ఈ అమ్మాయి. వారు ఏడవలేదు. ఈ అమ్మాయి ఏడుస్తోంది. నేనేదో బలవంతం చేస్తానని కాబోలు. కణతలు బలంగా నొక్కుకున్నాడు అలా నిల్చునే. ఆ అమ్మాయి దుఃఖం ఉధృతమవుతున్నట్టు ఆమె భుజాలు కదులుతున్నాయి. మొహం చీరచెంగుతో తుడుచుకుంటోంది. అవతలకెళ్ళిపోతావా? జాలి ధ్వనించే గొంతుతో నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. చివాన్ల వెనుతిరిగి ఎర్రని వర్షించే కనులు ఉబ్బిన రెప్పలు కందిన మొహం ఎత్తి అతని వైపు చూసి క్షణం అతని పాదాలు స్పృశిస్తూ కింద కూర్చుని, మీరు నాకు తండ్రి లాంటివారు, నన్ను రక్షించాలి మీరు. వెక్కి వెక్కి ఏడుస్తుందా అమ్మాయి. దిమ్మెరపోయి స్థాణువులా ఊహించని ఇలా ఇవాళ జరుగుతుందని అనుకోని శ్రీనివాసరావు నిల్చుండిపోయాడు కొన్ని క్షణాలు చలనరహితంగా. అవతల వాన కురవడానికి సూచనగా గాలి ఉరుములు వినిపిస్తున్నాయి. తలుపు గడియ వేశాడు. దిక్కులేని దాన్ని, నిర్భాగ్యురాల్ని. ఈ దినం నన్ను పరీక్షిస్తోంది. నేను అనామకురాలను కావాలని, తల్లిని పోగొట్టుకోవాలని, ఆత్మీయంగా నన్ను కాపాడే వ్యక్తిని కోల్పోవాలని శపించాడు భగవంతుడు. అందర్నీ కోల్పోయి నేను నమ్మిన వ్యక్తికి దూరమయ్యి ఈనాడు ఇలా పతితల కొలటల డబ్బుకి శరీరాన్నమ్ముకునే నీచురాల్లా మీ గదికి తోయబడ్డాను. విశ్వనాథన్, నీకెంత కసి! ఆవేశంగాని పళ్ళు బిగబట్టి, భగవాన్ నన్ను మట్టిలో కలిపై నా జీవితం ఇంతటితో ముగిసిపోని. మీ దగ్గర ఏదైనా చెప్పున ప్రాణం పోయే పాయిజన్ ఉందా అని అడిగింది. అవతల దబదబ హోరున వర్షం పడుతోంది. చలించే హృదయంతో, ఆర్ద్రమైన మనసుతో, పాపం ఏదో ఊబిలో చిక్కుకున్నట్టున్నావు. నా వల్ల నీకేం భయం లేదమ్మా. నేను కోరలేదు నువ్వు కావాలని. నేను కొందరు వ్యక్తుల్ని కలుసుకోవాలని వచ్చాను. ఏవో కొన్ని వ్యవహారాలు ఎదురు తిరిగాయి. నా ఆలోచనల్లో నేను కొట్టుకుపోతుంటే అతను ఏదో అడిగాడు. సరే అన్నాను. నిన్నీ గదిలోకి నెట్టాడు. చిచ్చి, ఎలాంటి హోటల్లో బస చేసినా నాకిలాంటి అలవాట్లు లేవమ్మా. నేనేమీ నిన్ను ముట్టుకోను, భయపడకు. నా వల్ల జరిగే ఉపకారం ఏమన్నా ఉంటే నీకు తప్పకుండా చేస్తాను. లే, సరిగ్గా కూర్చో. ఇందాక ఏమేంటో అన్నావు. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. ఎందుకిలాంటి సుడిగుండంలో దిగిపోయావమ్మా? దయా సానుభూతి ఉట్టిపడే కంఠంతో అడిగాడు శ్రీనివాసరావు. గుండెల్లో లావాలా పొంగుతున్న దుఃఖం పెళ్ళుబుకింది. ఆమెకు మాటలు పెగిలి రాలేదు. కళ్ళనీళ్లు ఎగిరిపోయేలా ఏడుస్తున్న అమ్మాయి. మౌనంగా స్ప్రింగు కాటు మీద కూర్చున్నాడు శ్రీనివాసరావు అస్తమితంగా. నన్ను నన్ను ఈ హోటల్ నుంచి, ఈ పరిసరాల నుంచి, ఈ బురద నుంచి తప్పించగలరా? మీకు సాధ్యం కాదేమో, కానీ ఒక్క ఉపకారం చేయండి. ఏదన్నా ప్రాణం పోయే మందు తెచ్చిపెట్టండి. రేపు సాయంత్రం మరొక గదికి నన్ను పంపేలోగా ఈ జీవితం మలినం కాకుండా, ఈ శరీరం ఏ తుచ్చులు పాడు చేయకుండా ప్రాణం తీసుకుంటాను. జీరబోయి రుద్ధమైన గొంతుతో అందా అమ్మాయి. పాపం, అసలు నువ్వెవరమ్మా? నీ పేరు అన్నాడు శ్రీనివాసరావు. నేనెవర్నని చెప్పుకోను. నా పేరు రాధా. నీకు తల్లిదండ్రులు లేరా? ఇప్పుడు లేకున్నా ఇది వరకు ఉండేవారా? ఎవరు? నువ్వెందుకిలా చిక్కుల్లో పడ్డావు? కుతూహలంగా అడిగాడు. నేనేమీ చెప్పలేను సార్. నేనేంటో అయిపోతున్నాను. ఎవరన్నా పొంచి నా గొంతు వినొచ్చు. చావకుండా చచ్చేలా కొడతారు. ఇదిగో చూడండి. జాకెట్ కొంచెం పైకి తీసి వీపు చూపించింది రాధా. ఎర్రని తట్లు, అబ్బా అంటూ నొచ్చుకున్నాడతను. నీ కర్మ, నిన్నిక్కడి నుంచి తప్పించి బయట ప్రపంచంలోకి తీసుకెళ్లాలంటే ఎంతో తతంగం. పోలీసు రిపోర్ట్ ఇస్తాను, ఇవ్వమంటావా అన్నాడు శ్రీనివాసరావు. లాభం లేదు. నాలాంటి ఆడపిల్లలు చాలామంది ముందు ఏడ్చి తర్వాత అలవాటు పడిపోయారు ఈ హోటల్లో. పైగా ఇతను పెద్ద మనిషిగా పెద్ద పెద్ద ఆఫీసర్లతో పరిచయం ఉంది. డిఎస్పీ ఇతని బావమరిది. నెమ్మదిగా చెప్పు. అసలు నీ తల్లిదండ్రులెవరు? వర్షంలో ఎవరికీ వినిపించదులే. నా తల్లిదండ్రులా? నా తండ్రి నేను అతని బిడ్డను కాదని, మా అమ్మ అక్రమంగా గర్భవతయిందని నిందమోపి
నా జీవితం, నా ఈ పుట్టుకతో సంక్రమించే సంఘ గౌరవం నాశనం చేసిన రాక్షసుడు. మా అమ్మ ఉద్యోగం చేసేది. నేను 4 ఏళ్ల పసిదానిగా ఉన్నప్పుడు కారు ప్రమాదానికి గురయ్యి ప్రాణం వదిలింది. హృదయం ఉన్న ప్రతి మనిషి నాకు తల్లిదండ్రులే అయ్యారు. బాల్యమంతా హాయిగా స్వేచ్ఛగా బ్రతికాను. యవ్వనం ఎంత భయంకరమైంది! నేను మరేమీ చెప్పలేను. నాకేదో భయంగా పులి నోట్లో చిక్కుకుని గిలగిలా తన్నుకున్నట్టుంది. నన్ను కొనుక్కుని విడిపించగలరేమో. నా భ్రమ. మీకేం కావాలి? మీరెందుకు నన్ను ఆదుకుంటారు? ఏంటో ఏదీ పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. మీ తల్లిదండ్రుల పేర్లు? ఆమె మాటలు విని కొంచెం గాబరా పడ్డ శ్రీనివాసరావు ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు. మా అమ్మ పేరు రమాదేవి, మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. త్రుళ్ళిపడ్డాడు శ్రీనివాసరావు. తన కూతురు తన గదికి. అతని హృదయం గట్టిగా పిండినట్టయింది. మనసు ద్రవించిపోయింది. హృదయ సంచలనానికి, మానసిక బాధకి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుని దిండుకు చేరబడ్డాడు. రమ కూతురు తనది కాదన్నాడుగా ఓ రోజు. ఏమో, రమ నిర్లక్ష్యానికి పగ పెంచుకున్నాడు. కాని ఆమె అలాంటిదని పతితిగా కొలటగా నిందించాడు. ఆమె నుంచి దూరం కావాలని, ఆమెను అలా శిక్షించాలని. కాని ఆమెతో తాను కాపురం చేసిన 4 ఏళ్లు మాట, ప్రవర్తన అన్నీ ఖచ్చితమైనవి, కల్మషం లేనివి అనిపిస్తుంటుంది ఇప్పుడు. తాను కాదన్న తన కూతురు తన గదికి పొడుపుగత్తిగా పంపబడింది. తాను విటుడుగా గుర్తించబడ్డాడు. చిచ్చి, నా జన్మకు ఎంతకన్నా నరకమే ఉంది. రమా, నువ్వు ప్రమాదానికి గురై వెంటనే చచ్చిపోయావా? కొన్ని క్షణాలన్నా బ్రతికి నీ కూతురు గురించి ఆలోచించలేదా? అలా కొన్ని క్షణాలు బ్రతికుంటే ధైర్యంగా నీ కూతురు నువ్వు తీసుకుపో అని ఏ చిన్న వార్త నాకు పంపినా మన బిడ్డ ఇన్ని బాధలకు గురయ్యేదా? విడాకులిచ్చావు పో. నీకు నాకు సరిపడలేదు. ఎవరికి నచ్చిన త్రోవన వారు జీవితం గడపాలని బహుశా ఇద్దరం అనుకున్నాం. నేను నీ నుంచి వేరే బ్రతకాలనుకుని అభాండం వేశాను. నాతో విసిగి నా నుంచి విడిపోవాలనే కోరిక నీకు ఉంది. తేలిగ్గా విడాకులు రాసిచ్చావు. కాని పసిదాన్ని దిక్కులేందానిగా చేసుకోవడానికి నీ మనసెలా ఒప్పింది? నేను బ్రతుకున్నానని, పిల్లల కోసం వాచి చచ్చేవాణ్ణని నీకు తెలుసు. నా అడ్రస్సు తెలుసు. నాకెందుకు వైరిచ్చావు కాదు. అర్ధరహితంగా పగ పెంచుకున్నాను. పోనీ ఆఖరిసారిగా నిన్ను ఒకసారి చూసే అవకాశం నాకెందుకు కల్పించలేకపోయావు? ఎలక్షన్ల గొడవ నుంచి రమ, తను కలిసి బ్రతికి విడిపోయే గత సంఘటనల వైపు అతని ఆలోచనలు సాగిపోయాయి. అప్రయత్నంగా వెచ్చని కన్నీళ్లు ప్రసవించాయి. చప్పున మొహం తుడుచుకుని చూశాడు రాధ వైపు. కూర్చున్న చోటే అలిసి శోషొచ్చి సొమ్మసిల్లిపోయినట్టుగా వాలిపోయింది రాధ. ఆమె కనురెప్పలు బరువుగా మూసున్నాయి తడిగా. తన కూతురనే దృష్టితో చూసిన శ్రీనివాసరావుకి కొట్టొచ్చినట్టు తన పోలికలు కనిపించాయి. తన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నాడు. రాధవైపు చూశాడు. అలా ఎన్నిసార్లో, 1కి 10 సార్లు చూసిన శ్రీనివాసరావు బాధగా నిట్టూర్చాడు. భగవాన్, మమ్మల్నిద్దరినీ ఇలా కలపడం న్యాయమా? తండ్రి కూతుళ్లను కలపడానికి ఇంకో మార్గమే తోచలేదా నీకు? లేదు. పవిత్ర స్త్రీని కులటగా, లోకంలో కడుగు పెట్టబోయే ప్రాణిని అనామకంగా చేసి లోకంలో వదిలిన ఘాతకుడికి ఇదే శిక్ష అనుకున్నావు. పోని నువ్వు కరుణామయుడివి కాకుంటే, దీనరక్షకుడివి కాకుంటే నా కూతురు మరొక గదికి పంపబడి సర్వనాశనమయ్యేది. నువ్వు దయామయుడివి. పిచ్చిగా దీనంగా ప్రార్థించాడు శ్రీనివాసరావు. ఎంతసేపో పరిశీలనగా రాధవైపు చూసిన శ్రీనివాసరావు, అమ్మా రాధా తట్టి పిలిచాడు. కంగారుగా లేచి కూర్చుని మళ్ళీ ఏడుస్తోంది రాధ. నీకేం భయం లేదు. నేను అభయమిస్తున్నాను. నిన్నీ ఊబిలోంచి ఎంత డబ్బైనా సరే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తప్పిస్తాను. కాని కొంచెం మనసు సంభాళించుకుని నేనడిగిన ప్రశ్నలకు జవాబియ్యమ్మా లాలనగా అడిగాడు. కృతజ్ఞతాభావం నిండిన హృదయంతో వణికే చేతులు జోడించి నమస్కరించింది రాధ. మీ అమ్మ నువ్వు పుట్టక పూర్వం ఏ ఊర్లో ఉండేదో తెలుసా? అడిగాడు ఉత్సుకతతో ఆమె వైపు చూస్తూ. చెప్పింది రాధ. మీ నాన్నగారు? పాలిపోయిన వదనంతో తడబడే గొంతుతో అడిగాడు శ్రీనివాసరావు. లెక్చరర్గా పనిచేసేవారట. నేను అమ్మ కడుపులో ఉండగా ఆయన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి స్వగ్రామం వెళ్ళిపోయారట. ఆ ఊరి పేరేంటో తెలుసా అమ్మా? అమ్మకి తెలిసేమో, నేను అడగలేదు. ఎవరూ నాకు చెప్పలేదు. మీరు నన్ను అనుమానిస్తున్నారనుకుంటాను మోసగత్తిగా. లేక అతనికి నన్ను అప్పగించాలని ఉద్దేశమైతే ప్రాణమైనా తీసుకుంటాను. కాని అతని దగ్గరకు వెళ్ళమంటే అతనికి నా మొహం చూపించను. నన్ను ఈ ఊబిలోంచి మీరు తప్పించినాడు నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ఏదైనా ఉద్యోగం చేసి బ్రతుకుతాను. మీలాంటి సహృదయులు నాకు అండగా ఉన్నప్పుడు నాకేం భయం చెప్పండి? మీ నాన్న దగ్గరకు నువ్వెందుకు వెళ్ళవమ్మా? బాధగా అన్నాడు. మీకు చెప్పాను కదా సార్, నన్ను తన బిడ్డను కానని, నిప్పులాంటి అమ్మ వ్యభిచారిణి అని నిందించి మమ్మల్ని లోకంలో వదిలిన నాన్న పంచకు చేరితే మా అమ్మ ఆత్మకు శాంతి ఉండదు.
నేను లేకుండా చూసుకుంటే, అంటే అమ్మ అప్పట్లో ఏదన్నా మందు మింగి భ్రూణహత్యకు ఒప్పుకుంటే అతనితో కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని మా తాతగారు అన్నారట. అమ్మ మనసు బాధగా మెలికలు తిరిగిపోయిందట. వెంటనే మా నాన్నగారికి విడాకులు రాసిచ్చిందట. నన్ను పెంచి నన్ను చూస్తూ ఏదో ఆనందం అనుభవించాలనుకున్న అమ్మ చచ్చిపోయింది. నేను పసిదానిగా ఉన్నప్పుడే. మళ్ళీ తెరలు తెరలుగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. కాని ఆమె కంఠంలో ఏదో ధైర్యం. సముద్రంలో కొట్టుకుపోయే వ్యక్తి ఒడ్డున విసిరేయబడి బతికినట్టు, మహాపదంలోంచి తప్పించుకుపోయి బ్రతికినట్టు ధ్వనించింది. పోన్లే, ఇక్కడి నుంచి బయటపడ్డాక నీ చరిత్ర చెబుదూగాన్లే. విశ్రాంతి తీసుకో, హాయిగా నిద్రపోమ్మా. అలా మంచం చూపిస్తూ అన్నాడు శ్రీనివాసరావు. నాకు నిద్ర ఎలా వస్తుంది? పేలవంగా నవ్వింది. తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసి సోఫాలో పడుకుంటాను. ఉదయం హోటల్ యజమాని కలుసుకుంటాను. నాతో నిన్ను పంపేయడానికి ఏం కావాలో అడుగుతాను. మరోలా ఫీల్ అవ్వకు. నువ్వు నాకు కావాలని ఎంత ఖరీదైనా ఇచ్చి కొంటాను. మనింటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. పశ్చాత్తాప హృదయంతో, ద్రవించే మనసుతో, తనను తానే దూషించుకుని రాధ కోసం ఏమైనా చెయ్యాలనే పట్టుదలతో, ప్రస్తుత కర్తవ్యం ఏమిటో అనే ఆలోచనలతో తల వేడికి అస్వస్థతతో ఉండిపోయాడు శ్రీనివాసరావు. అతని దయ, సానుభూతి, యథార్థమో నటనో, తనతో తన ఊరు తీసుకెళ్లి అక్కడ ఇతనేం చేస్తాడో. భగవాన్, నన్నెందుకు పుట్టించావు? అమ్మా, నువ్వు తాతగారు చెప్పినట్టు చేస్తే అప్పుడే నేను అంతమయ్యేదాన్ని. అనామకురాలుగా ఈ భూమి మీదకు తీసుకురావడానికి ఎందుకు సాహసించావమ్మా? ఇప్పుడు నాకేది దారి? ఎలా బ్రతుకు పయనించబోతోంది? గుండెలవిసేలా విలపించిన రాధ అలసటగా మంచం మీద వాలిపోయింది. సోఫాలో నడుము వాల్చిన శ్రీనివాసరావు కళ్ళు మూశాడు, కానీ నిద్ర పట్టలేదు. ఉదయం బాయ్ పిలవడానికి వచ్చాడు రాధని. కాఫీ తీసుకురా, ఇంకొంచెం సేపు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అన్నాడు శ్రీనివాసరావు. ఎన్ని గంటల దాకానండి? నోట్బుక్, పెన్ను తీశాడా బాయ్. 10 గంటల వరకు. ఏదో బుక్కులో రాసుకుని వెళ్ళిపోయాడు అతను. లేమ్మా, కాస్త మొహం కడిగి కాఫీ తాగు పిలిచాడు శ్రీనివాసరావు. అతని చెయ్యి ఆమె తల మీద మృదువుగా ఆప్యాయతగా నిమరబోయింది. నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని తోచగానే ముందుకు వెళ్లిన చెయ్యి టక్కున వెనక్కి మళ్ళింది. కంగారుగా లేచి కూర్చుంది రాధ. అబ్బా, కళ్ళెలా వాచిపోయాయి. నా మాట మీద, నా మీద నమ్మకం లేదా అమ్మా? నీ జీవితం ఒక సక్రమ మార్గాన్న పయనించే వరకు ఈ శ్రీ అని చప్పునాగి, నా భార్య, తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా కన్నబిడ్డవని భావిస్తున్నాను. అతని గొంతు ఆవేశంగా వణికింది. నా పాలిట దైవంలా ఉన్నారు మీరు. మీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఆమె కళ్ళు అనంతమైన కాంతి నింపుకున్నాయి ధైర్యంగా. సంతోషంగా ఉన్నప్పుడు, నవ్వేప్పుడు రమ కళ్ళల్లో ఇదే వెలుగు తొణికిసలాడేది అనుకున్నాడు శ్రీనివాసరావు. తలుపు గడియ వేసుకో, ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, తాగు. ఎవరు పిలిచినా బయటికి వెళ్లకు అంటూ గది బయటికి వెళ్లాడు శ్రీనివాసరావు. హోటల్ ప్రొపరేటర్కు 10,000 రూపాయలు చెక్కు రాసిచ్చి రాధను తీసుకుని ప్రయాణమయ్యాడు శ్రీనివాసరావు. 4 స్టేషన్లు దాటిన తర్వాత కాఫీ, టిఫిను బలవంతంగా తినిపించాడు శ్రీనివాసరావు రాధ చేత. ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. నెమ్మదిగా అన్నాడు, నువ్వలా ఏడుస్తుంటే ఎన్నో అనుమానాలు వస్తాయి చూసేవారికి అని. గబగబా కళ్ళు తుడుచుకుంది కట్టుబట్టతో. ఆమె గొంతు పూడిపోయింది. నీ తాలూకా బట్టలు వగేరా ఇచ్చేమని అడిగాను. వాడు మూర్ఖుడు, ఏమీ తీసుకెళ్ళడానికి వీల్లేదన్నాడు. కనీసం అమ్మా నాన్న కలిసి తీయించుకున్న ఫోటో అన్నా తెచ్చుకునేదాన్ని. అదా, ఎలాగో సంపాదించిస్తాలే. మళ్ళీ ఆ ఊరు వెళుతుంటానుగా. మీ నాన్నను ఫోటో చూసి ఉన్నావు కనుక గుర్తుపట్టగలవా? తల తాటించింది రాధ. నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. అప్పటి శ్రీనివాసరావు చిన్నగా, నాజుగ్గా, అందమైన క్రాఫ్ట్తో ఉండేవాడు. ఇప్పటి శ్రీనివాసరావు లావుగా, చిన్న బొజ్జ, కళ్ళజోడు. ఏం గుర్తుపడుతుంది అనుకున్నాడు. రైలు స్పీడుగా పరిగెడుతోంది. ఏదో గుర్తొచ్చినట్టు టక్కున రాధవైపు తిరిగి, అమ్మాయి, అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళందరూ నీ తల్లిదండ్రుల పేర్లు అడుగుతారు, చెప్పొద్దు అన్నాడు. కొంచెం ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మరేం లేదు, మీ అమ్మని నాన్న వదిలేయడం ఇద్దరూ పోలేదు. అతను బ్రతికున్నాడు. అనవసరమైన గొడవలొస్తాయి, అలా చెప్పనని మాటి. అతను చెయ్యి ముందుకు చాచాడు. అతని చేతిలో చెయ్యి వేస్తూ, మరేమని చెప్పాలి అంది. తండ్రి పేరు సుబ్బారావు, తల్లి సీత అని చెప్పు. ఇద్దరూ పోయారని, ఆ హోటల్ యజమాని నిన్ను అన్యాయంగా చెరపట్టి హింసించాడని చెప్పు. అలాగే అన్నట్టు తల ఊపింది రాధ. 4 పెద్ద మనుషులతో కలిసి బస్సు ఎక్కిన కొడుకు 18 ఏళ్ల అమ్మాయిని తీసుకుని బస్సు దిగుతుంటే కళ్ళు నులుపుకుని, చెయ్యి ఎండకి చాటు చేసుకుని బస్టాండ్లో ఉన్న రంగనాథం దిగ్భ్రాంతుడై తన కొడుకేనా ఆ దిగింది అన్నట్టు నమ్మి నమ్మలేక చూశాడు. ఇక్కడ నిల్చున్నారేనన్న చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు. వాళ్ళేరి?
నీతో బయలుదేరిన శ్రేష్ఠిగారు, రాజు, సుందరం, మన పంచాయతీ మెంబర్లు వాళ్ళంతా వచ్చేటప్పుడు వాళ్ళను కలవలేదు నాన్న. బ్యాగు చేత్తో పట్టుకుని ఇంటికెళ్లే రోడ్డు వైపు గబగబా మళ్ళీపోయాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరిస్తోంది రాధ. ఈ అమ్మాయి ఎవరింటికొచ్చింది? సందేహ నివృత్తి కోసం ఆతృతగా ప్రశ్నించాడు రంగనాథం. మనింటికే. రంగనాథం వదనంలో రంగులు మారిపోతున్నాయి. అడుగులు గబగబా పడుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేడిగా తీవ్రంగా వస్తున్నాయి. బంధువులు, స్నేహితులు ఎవరి అమ్మాయి కాదనుకున్నా రంగనాథం మరొక రకంగా కొడుకుని అర్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. రాజకీయాలంటూ 4 రకాల మనుషులతో తిరుగుతున్నాడు. బంగారం లాంటి ఉద్యోగం రిజైన్ చేయలేదా? నిక్షేపం లాంటి భార్యని వదిలేలేదా? ప్రెసిడెంటు పదవి కోసం బంగారం పండే భూములు అమ్మలేదా? వెదవది. రాజకీయాల్లో జొరబడ్డాక పదవుల కోసం ఎగబడి ఎన్ని అబద్ధాలాడుతున్నాడు, ఎన్ని మాయలు చేస్తున్నాడు. తాను ఎరగడా ఏంటి? భార్య గేదెలా ఊరిపోయింది. అందం చందం లేకుండా దీన్ని తెచ్చుకుని ఉంటాడు అన్న నిశ్చయానికొచ్చేశాడు. శ్రీనివాసరావు వెనకే గుమ్మం ఎక్కబోతున్న రాధకు అడ్డుగా చేతులు చాచి నిల్చునే ఆగు అన్నాడు రంగనాథం గర్జిస్తున్నట్టు పెదవులు వణుకుతుంటే. నాన్న, అడ్డు తొలగండి అంటూ రాధను చేయి పట్టుకుని గుమ్మం ఎక్కించాడు శ్రీనివాసరావు. ఒళ్ళెరగని కోపంతో, నేనికా బ్రతికే ఉన్నాన్రా, ఇంతకు తెగిస్తావా? నలుగురు మొహాన ఊమేస్తారన్న సిగ్గులేదా ఆ ప్రచ పెదవా అంటూ 40 దాటి 50వ పడిలోకి వెళ్లబోతున్న శ్రీనివాసరావు చెంపపై బలంగా తనకున్న శక్తినంతా కూడదీసుకుని కొట్టారు 70 ఏళ్ల రంగనాథం. రొప్పుతూ మళ్లీ చెయ్యెత్తబోతున్న రంగనాథాన్ని, తప్పుగా నన్ను అర్థం చేసుకుని ఆవేశపడకండి నాన్న. మీ కొడుకు ఎలాంటి తప్పన్నా చేశాడు, కానీ జీవితంలో పరస్త్రీ వ్యామోహంలో ఎప్పుడూ పడలేదు. చెయ్యరాని పాపాలెన్నో పెద్ద మనిషి మర్యాదస్తుడిగా గౌరవించబడుతూనే రెండో కంటికి తెలియకుండా చేశాను. ఇవాళ ఒక మంచి పని చేశానని గుండెల మీద చేయి వేసుకుని చెప్తున్నాను. ఆ అమ్మాయి నా స్నేహితుడి కూతురు. ఓ ఆపదలో చిక్కుకుంది, తీసుకొచ్చాను. రభస చేయకండి. మీరే అర్థం లేకుండా నన్నంటే అందరూ అనరా అన్నాడు శ్రీనివాసరావు కంపించే గొంతుకతో. అబద్ధాలు మాట్లాడడానికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కోసారి అబద్ధం చెప్పబోయి నిజం చెప్పేస్తారట. వాళ్ళు ఉన్నమాట చెప్పే అలవాట్లేని వాళ్ళు కనుక అలా తన కొడుకు ఓట్ల కోసం ఎంతలా గడ్డి కరుస్తున్నాడు. పట్టరాని వాళ్ల కాళ్ళు పడుతున్నాడు. డబ్బుతో ఓట్లు కొనుక్కుంటున్నాడు. కొందరిని చాటుగా తన్నిస్తున్నాడు. ఈ వాళ్ళ తనని నమ్మించడానికి ఈ అబద్ధం ఆడలేడు. అప్పటికే ఏదో ఆవేశంతో అంత దూరం నడిచొచ్చిన రంగనాథం అలసటగా చతికిలబడి, మహాప్రభో కానీరా, స్నేహితుడి కూతురో మేనమామ కూతురో, కొంప పరువు ప్రతిష్టలతో నీకు పనేంటి? దైవం రక్షించి పిల్లా జల్లా లేరు. ఈ అమ్మాయిని మీ మనవరాలను చూసుకోండి నాన్న. నీరసంగా నిస్త్రాణగా చతికిలబడిపోయిన రంగనాథం వైపు చిన్నగా నవ్వుతూ చూసన్నాడు శ్రీనివాసరావు. ఈ అదృష్టమే నాకుంటే నువ్వు ఊసరవెల్లిలా ఇన్ని రంగులు మార్చకపోదు. ఇంకా అతన్ని మాట్లాడిస్తే నేను ఏ సంగతులు రాధ దగ్గర దాచాలని ప్రయత్నిస్తున్నాడో అవన్నీ వర్ణించేస్తారు రంగనాథం అనుకున్న శ్రీనివాసరావు. అమ్మ రాధా, అదిగో బాత్రూం, కాళ్ళు చేతులు కడుక్కురా, అక్కడ నీళ్లుంటాయి అన్నాడు. భర్త మామగారు ఘర్షణ పడ్డం, ఎవరో అమ్మాయి రావడం కనిపెట్టిన శాంత నెమ్మదిగా కాఫీ గ్లాస్తో శ్రీనివాసరావు గదిలోకొచ్చింది. చిరునవ్వుతో ఆమె చేతుల్లో గ్లాస్ అందుకుని, నీకొక చక్కని కూతుర్ని తీసుకొచ్చాను చూడు, అదిగో. నాన్న కూడా కాస్త కాఫీయో మజ్జిగో తీసుకురా, బాగా అలిసిపోయారు అంటూ పకాల నవ్వాడు శ్రీనివాసరావు. సిగ్గులేకపోతే సరి, నలుగురు ఏమనుకుంటారు? నన్ను ఇలా అన్యాయం చేస్తారని కల్లోనన్న అనుకోలేదు. రోషంగా అసహ్యంగా అతని వైపు చూసి చొప్పున దుఃఖం ఆపుకోలేక మొహం చీరచెంగుతో కప్పుకుంది శాంత. సిగ్గెందుకు? సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదు. హృదయమున్న మనిషి చేసే పని చేశాను. నే చేసిన పాపాలు కడుక్కోవడానికి ఇంతకన్నా మంచి పని ఏమీ ఉండదనుకుని దిక్కులేని తల్లి తండ్రి అందరూ కరువై అఘోరిస్తున్న ఆ అమ్మాయిని ఆదుకోకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత అన్నీ నీకు చెప్తాగా. అక్కడే నిల్చుండిపోయింది పాపం. రాధా, రామ్మా, మీ పిన్ని చాలా మంచిది అన్నాడు శ్రీనివాసరావు. కాస్త కోలమొహం, కాంతివంతమైన కళ్ళు, నొక్కుల జుట్టు, ఎత్తైన నాసిక. తన పెళ్లికి తన భర్త మొహం పల్చగా ఇలాగే అందంగా ఉండేది. చక్కని రంగు, బాగా పండిన బంగినపల్లి మామిడి పండు రంగు. అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ అమ్మాయి వైపు శక్తి అయి చూసింది శాంత. కొన్ని క్షణాల మౌనం తర్వాత గబగబా వంటింటి వైపు వెళ్లి 2 గ్లాసులు కాఫీ తెచ్చి రాధకొక గ్లాసు, రంగనాథన్కి 1 గ్లాసు ఇచ్చింది. కళ్ళజోడు సరిచేసుకుంటూ అక్కడికి ప్రవేశించిన జానకమ్మ, అమ్మాయి, నీ పేరేంటమ్మా? ఒక్కసారి శ్రీనివాసరావు మొహంలోకి చూసి రాధా అని చెప్పింది. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? మళ్ళీ ప్రశ్న. పోయారండి. అయ్యో పాపం.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పెళ్ళయిందా? లేదండి. మరెవరి దగ్గరుంటున్నావు? చొప్పున దుఃఖం వచ్చింది రాధకు. నాకెవరూ లేరు బామ్మగారు. మీ కుటుంబమే దిక్కు. నేను కులటను పతితను కాదు. దయవల్ల తండ్రిలా మీ అబ్బాయి బాబాయ్ గారు నన్ను రక్షించారు. నేనొక నష్టజాతకురాలను. వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. అయ్యో పాపం ఏడవకమ్మా. మావాడు వారానికో డిన్నర్ ఇస్తాడు. నీకు గుప్పుడు అన్నం పెట్టలేము. ఏంటండి మీరు మంచి చెడ్డ లేకుండాను అంటూ భర్తను మందలించింది. అబ్బాయి స్నానాలు చేయండి, వడ్డించేస్తాను అని శ్రీనివాసరావు చెప్పి వంటింటి వైపు నడిచింది జానకమ్మ. ఇదొక చీరే శాంత అమ్మాయికి అన్నాడు శ్రీనివాసరావు. మౌనంగా చీర తెచ్చి రాధకిస్తూ, బాయిలర్లో నీళ్లు షెల్ఫ్ మీద సబ్బు ఉంటాయి, తీసుకో అంది శాంత. రాధ వెళ్ళగానే, నన్ను మీ మాటలు నమ్మమంటారా? నిజంగా ఆపదలోంచి రక్షించి తీసుకొచ్చారా అమ్మాయిని? నన్ను అన్యాయం చేయకండి ఏడ్చేసింది శాంత. పకపక నవ్వాడు శ్రీనివాసరావు. మీటింగులకి ఫంక్షన్లకి దర్జాగా రెండో భుజం మీద పమిట చెంగు కప్పకుండా, సిగ్గు అభినయించకుండా, తల వంచకుండా హాజరవుతూ, ఓట్ల కోసం నాకన్నా ఎక్కువగా నీ గొంతెత్తి ఉపన్యాసాలిస్తూ, ఇంట్లో మా అందరి మీద అజమాయిషీ చేస్తూ తిరిగే నువ్వు ఆడదానివే శాంత అంటూ, మీరిప్పుడు చేసిన పనికి నలుగురు ఏమనుకుంటారు? కళ్ళు మొహం తుడుచుకుంటూ అంది శాంత. ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు. నేనేం కాని పని చేయలేదు. నువ్వేమీ అనుకోకుండా ఉంటే అదే చాలు అన్నాడతను. ఎవరి మనసులో స్థిమితంగా లేవు. ఇవాళ కూతురు అంటాడు, రేపు నా ఇష్టం తెచ్చుకున్నాను అంటాడు. వాడి మాటలు నమ్మతగ్గవి కావు. ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. కొడుకు వ్యక్తిత్వం మీద పూర్తిగా నమ్మకం సడలిపోయిన రంగనాథం కుటుంబ గౌరవం గంగపాలవుతుందని విలవిల్లాడిపోతున్నాడు. ఆ అమ్మాయి తన కొడుకు పట్ల ఎలా ప్రవర్తిస్తుందో 1000 కళ్ళతో కనిపెడుతున్నాడు. ఏ పిల్లో దిక్కులేని పిల్ల లక్ష్మిలా నట్టింట్లో బామ్మగారు అని నోటి నిండా పిలుస్తూ తిరుగుతోంది. వాడి బ్రతుకు సవ్యంగా ఉంటే ఈ పాటికింత పిల్ల నట్టింట ఉండనే ఉండేది అనుకుంటూ కొడుకును మరోలా అపార్థం చేసుకోలేకపోయింది జానకమ్మ. అతను ఉదారంగా డబ్బు ఖర్చు చేయడం ఎరుగున్నదే కనుక. ఆ అమ్మాయి మంచి పిల్లలానే ఉంది అనుకుంది. శ్రీనివాసరావు తల్లిదండ్రుల పేర్లు మినహా తక్కిందంతా జరిగినట్టు చెప్పింది రాధ ఆమెతో. ఇప్పుడు అత్యవసరమైతే తప్ప శ్రీనివాసరావుతో మాట్లాడడమే మానేసింది రాధ. ఆమె జీవిత చరిత్ర తెలుసుకోవాలనే తహతహ ఉన్న శ్రీనివాసరావు ఏకాంతంగా ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ తెలియని తృప్తి, సంతోషం అనుభవిస్తున్నాడు. రాధ కోసం పల్చని అందమైన చీరలు, జాకెట్ ముక్కలు తెచ్చాడు. హోటల్లో జరిగిన సంగతంతా చెప్పి, ఆ అమ్మాయి నా స్నేహితుడు సుబ్బారావు కూతురని తెలుసుకున్నాక తీసుకొచ్చేశాను అని తల్లికి తండ్రికి చెప్పాడు. నమ్మి నమ్మలేక కొడుకు వైపు ఆ దోలా చూశాడు రంగనాథం. నిజమే అని సరిపెట్టుకుంది జానకమ్మ. రాధ ప్రవర్తన అనుమానాస్పదమైంది కాదని తోచాక శాంత హాయిగా తేలిగ్గా గుండెల నిండా గాలి పీల్చుకుంది. కాని లోకులు పల్లె పట్నము కాని ఆ ఊరు ప్రజలు ఊరుకోలేదు. నీలాటి రేవున రచ్చసావిడి దగ్గర బస్టాండ్లోనూ శ్రీనివాసరావుని చూసి చూడనట్టు అతను వినేలా చక్కని పెట్టను పట్టాళ్లే. ఇదేం పోయే కాలం. 50వ పడిలో పడి పాపం పిల్లలు పుడతారని కాబోలు ఇంట్లో అందరూ సరిపెట్టేసుకున్నారు. మరేం చేస్తారు? తన్ని తగలేస్తాడు నోరెత్తితే. పోనీ ముసలాడు, ఇతంతో ఏమి ఏడుస్తుంది? ఏదైనా ధరకి పలికే రకమే కదూ. చూడరాదురా అబ్బాయి. అతనికి ఒళ్ళు మండించే కోపం వచ్చేది. మనసు ఉడికిపోయేది. చంపేస్తాను, మీ నాలుకలు కోసేస్తాను అలా అన్నారంటే. అది నా కూతురు, నిప్పులాంటిది అని అరవాలనిపించేది. కాని విని విననట్లు కందిన మొహంతో, వణికే పెదవులతో, కంపించే తనువుతో, తడబడే అడుగులతో ముందుకి సాగిపోయేవాడు శ్రీనివాసరావు. చచ్చా, ఆనాడు పిల్లని తీసుకునే విడాకులు తీసుకోవాల్సింది. రమ తెలివి తక్కువది కాదు. ఆమె నుంచి విడాకులు పొందడం చాలా కష్టంగా తోచిందప్పుడు. ఆమెను విడిపించుకోవాలని, ఆమె నోరు కట్టేయాలని, ఆమెను అవమానపరచాలని నింద మోపాడు. ఆ రోజు నా భార్య అక్రమంగా గర్భవతయిందని కసిగా చెప్పాడు నలుగురిలో. నలుగురు ఆమెను తిడుతుంటే సంతోషంగా వినాలని. కాని ఈరోజు తను తన కూతుర్ని ఉంపుడుగత్తే అంటున్నారు. ఎన్నో దుర్భాషలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వినలేక కుళ్ళి కృషించిపోతున్నాడు. ఆనాడు తన నోరు కట్టేయాలని అబద్ధం ఆడాడు. ఈనాడు నిజం చెప్పలేక నోరు కట్టుబడిపోతోంది. ఆనాడు ఆమెను అవమానం పాలు చేద్దామనుకున్నాడు. ఈనాడు ఏంటా బయట అందరి దృష్టిలో వెధవయ్యాడు. రోడ్డును పోతుంటే తనను చూసి కాండ్రించి ఉమ్ముతున్నారు కూడా. వీళ్ళకెందుకో తాను ఎలా పోతే భార్య, తల్లి, తండ్రి ఎవరికీ లేని బాధ. నాలుక దురద లోకులకి. వెధవలు అరిచి చావని, మాకేం పోయింది? నా పాపం పంచుకుంటారు, నా కూతురి పాపం పంచుకుంటారు కసిగా నవ్వుకుంటున్నాడు శ్రీనివాసరావు.
జానకమ్మ శ్రీను అని, రంగనాథం, వాసు అని పిలుస్తుంటే, బామ్మగారు, బాబాయ్ గారి పేరేమిటి అని అడిగింది రాధ. శ్రీనివాసరావు. ఆ పేరు విన్న రాధ త్రుళ్ళిపడింది. కాని వెంటనే శ్రీనివాసరావు పేరున్న వ్యక్తులు చాలామంది ఉంటారు అని సరిపెట్టుకుంది. పల్చని అందమైన చీరల్లో రమ ఎంత అందంగా ఉండేదో అంతకు రెట్టింపు అందంగా కనిపిస్తోంది రాధ. ఆనాడు రమను చూసి పళ్ళు కొరికిన శ్రీనివాసరావు ఈనాడు రాధను చూసి వాత్సల్యంగా, ప్రేమగా, తృప్తిగా, గుంభనంగా, ఇంకా పట్టలేని సంతోషంతో నవ్వుకుంటున్నాడు. అంత అందమైన పిల్ల, తన రక్తంలో రక్తం, తన జీవంలో జీవం. ఇన్నాళ్ళు అతనికి తన జీవితమంతా శూన్యంగా కనిపించేది. డబ్బు, హోదా, పలుకుబడి, పదవి ఇవన్నీ కప్పలేని శూన్యాన్ని తన బిడ్డ రాధ కప్పేసింది. అతని ఊహాపదంలో భవిష్యత్తులో రాధ, ఆమెకు అందంగా పెద్ద ఆఫీసరైన భర్త, పిల్లలు, పచ్చని ఆమె సంసారం. తనను నాన్న అని పిలిచే రాధ, మామగారు అని పిలిచే ఆమె భర్త, తాత అని పిలిచే వారి పిల్లలు. ఎన్నో కథలు అల్లుకుని మురిసిపోతున్నాడు శ్రీనివాసరావు. రాధొచ్చి 2 నెలలు దాటింది. రమ ప్రసక్తి ఎప్పుడూ ఆ ఇంట్లో రాలేదు. అందరూ ఇలా అనుకుంటున్నారు అని జానకమ్మ, శాంత గుసగుసలాడ్డం, రంగనాథం చొరచొరగా తన వైపు చూడడం గ్రహించిన రాధ ఓ రోజు అందరూ ఒక దగ్గర కూర్చునుండగా, బాబాయ్ గారు పిలిచింది నెమ్మదిగా. చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీనివాసరావు. మీ ఇంటికొచ్చి చాలా రోజులైంది, మీకు చాలా రుణపడిపోతున్నాను. సన్నగా గొంతు వణికింది. అయితే ఎక్కడికెళ్ళిపోతావు? అతని గొంతులో కలవరపాటు. ఎవరైనా ఏమైనా అన్నారేమో అన్న అనుమానంతో అందర్నీ కలిగి చూశాడు ఒకసారి. మీరు మళ్ళీ ఆ ఊరు ఎప్పుడు వెళతారు? ఆ ఊరా? ఎందుకు? అతన్ని అడిగి, నా స్కూల్ ఫైనల్ పాస్ అయిన సర్టిఫికెట్, మా అమ్మా నాన్న ఉన్న ఫోటో తెచ్చిపెట్టండి. మా అమ్మ పేరు అడిగి తెస్తాలే అమ్మా. ఆమె మాట కడ్డొస్తూ అన్నాడు శ్రీనివాసరావు. అమ్మాయి, అసలు హోటల్లో ఎలా చిక్కుబడ్డావమ్మా? అప్పటి వరకు ఆ సంగతులేవి ఆ అమ్మాయిని అడక్కండి, మూర్చపడుతుంది అని చెప్పిన శ్రీనివాసరావు మాటకు అడగడం మానేసి కుతూహలాన్ని అణుచుకున్న వ్యక్తులిద్దరూ జానకమ్మ ఈ ప్రశ్న వేయడంతో ఉత్సుకతతో రాధవైపు చూశారు. అదంతా ఒక గాథ, నిర్భాగ్యపు కథ. ఇప్పుడెందుకు లేదు అని శ్రీనివాసరావు అడ్డం వస్తున్నా అతను చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల పేర్లు మార్చి మిగతా కథ చెప్పుకుపోతోంది రాధ. శ్రీనివాసరావు నలక పడిందనే నెపంతో కళ్ళొత్తుకుంటున్నాడు. అమ్మకి నాన్నగారికి అసలు పడేది కాదట. నేను తల్లి కడుపులో ఉండగానే నాన్న నుంచి వేరైంది అమ్మ. పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలతో లోకం విసిరే రాళ్ల దెబ్బలు సహిస్తూ బ్రతుకుతోంది. అమ్మకు నాన్నకు ప్రతిరూపంలా 2 పోలికలు కలబోసుకుని పుట్టానట నేను. ఆ అమ్మాయి పుట్టిందనే వార్త విని దేవుడు నన్నెప్పుడు చిన్నచూపే చూస్తున్నాడు. ఈ బిడ్డ మగపిల్లవాడైతే నాకెంత సంతోషంగా ఉండేది అనుకుందట అమ్మ. ఆమె హాస్పిటల్ నుంచి వచ్చి కోలుకునేదాకా సహాయం సహకారం అందజేశాడు. అమ్మకి స్నేహితుడు, ఆత్మీయుడు, సోదర సమానుడు అయిన శ్రీధర్ మావయ్య. అమ్మ నాకు రాధ అని పేరు పెట్టుకుందట. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేదట. నన్ను చూడ్డానికి ఒక ఆయాను పెట్టి అల్లారు ముద్దుగా, ప్రాణానికి ప్రాణంగా నన్ను పెంచుతున్న అమ్మ ఒకనాడు నాకు జ్వరం వస్తుందనే బెంగతో, తొందరగా ఇంటికి చేరాలనే ఆతృతతో నైట్ డ్యూటీ నుంచి వస్తూ స్పీడ్గా దూసుకుపోతున్న లారీకి అడ్డుగా నడిచిందట. అమ్మ తల పగిలి హాస్పిటల్లో స్పృహ కోల్పోయింది దిక్కులేని దానిలా. నాకిప్పటికీ గుర్తు. ఆ కాళరాత్రి, విధి వక్రించిన ఆ నిశి నా జీవితంలో అంధకారం నిలిపింది. ఆయా జ్వరంతో ఏడుస్తున్న నన్ను విసిగి ఇష్టమొచ్చినట్టు బాధింది. వచ్చిరాని మాటలు నాకు. తల్లికి చెప్పలేననే భరోసాతో, కసితో ఇష్టమొచ్చినట్లు గిల్లింది, కొట్టింది. కానీ ఎంతకీ రాదు. తొదకు ఉదయం కూడా అమ్మ ఇంటికి రాలేదు. కంగారు పడ్డ ఆయా ఆమె ఆఫీసుకి పరుగు తీసింది. అందరూ కంగారు పడి వాకప్ చేస్తే రాత్రి లారీ కింద పడ్డ స్త్రీ అమ్మ అని తేలింది. జ్వరమనే సాకుతో నన్ను కూడా హాస్పిటల్లో పడేసి తన మానాన తన దారిని పోయింది ఆయా. 2 రోజుల తర్వాత అమ్మకు కొంచెం తెలివొచ్చింది. శ్రీధర్ అడ్రస్కు వైరు చేయమని డాక్టర్కు చెప్పిందట. వైరు అందిన వెంటనే శ్రీధర్ మావయ్య, అతని భార్య దుర్గా ఇద్దరూ రెక్కలు కట్టుకుని వాలారు. అప్పటికి నాకు జ్వరం తగ్గి అమ్మ కోసం ఏడుపు మొదలుపెట్టాను. అమ్మకు హైరానా పనికిరాదని నన్ను దూరంగానే ఉంచారు. అమ్మ నన్ను చూపించమని అడిగిందట. ఒక్కసారి చూపించి రాధకేమీ భయం లేదు, ఆమెను మేం చూస్తాం అని అభయం ఇచ్చారు అక్కడి సిస్టర్సు. అప్పుడు శ్రీధర్ మావయ్యకి అమ్మేమో పోనీ ఊరుకోమ్మా అని అడ్డు తగిలాడు శ్రీనివాసరావు. శ్రీధర్కు కన్నీళ్లతో నిస్సహాయంగా నన్ను అప్పగించి కన్ను మూసింది అమ్మ. శ్రీధర్ను నేను మావయ్య అని పిలిచేదాన్ని. శ్రీధర్, అతని భార్య దుర్గా చాలా ఉత్తములు, ఉదారులు.
నన్ను వారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకిద్దరు మగపిల్లలు పుట్టారు. శ్రీధర్కి ప్రమోషన్ వచ్చింది. ఇదంతా నేను అడుగుపెట్టిన ప్రభావమని నన్నింకా మక్కువగా చూసేవారు. నాకు 12 ఏళ్ల వయసొచ్చేదాకా హాయిగా స్వేచ్ఛగా ఏ బెంగా లేకుండా పెరిగాను. మరొక క్లిష్టమైన బాటలోకి మలుపు తిరిగిపోయింది నా జీవితం. శ్రీధర్ నన్ను పెంచి అభిమానించే శ్రీధర్కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతని పరిస్థితి అయోమయంగా తయారైంది. భర్త సంపాదన మినహా మరే ఆధారం లేని దుర్గా రాధని ఏం చేయమంటారు, పిల్లల్ని ఎలా పెంచమంటారు అని ప్రశ్నిస్తూ విలపించింది. మరేమీ నాకు భయం లేదంటూనే పిల్లల్ని తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, కొంత ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది అంటూ నిగ్రహించుకున్న దుఃఖవాహిని ప్రవహించిందా అన్నట్లు బోరుని ఏడ్చాడు శ్రీధర మావయ్య. రాధ, గొణిగింది దుర్గా. నా కోసం శ్రీధర మావయ్య చాలా బాధపడ్డా అంతిమ క్షణాల్లో. శ్రీధర మావయ్య అమ్మ పార్వతి అనే ఆవిడ చదువుకునే రోజుల్లో ప్రాణ స్నేహితులు. పార్వతి ఓ పెద్ద హోటల్ ప్రొపరేటర్ భార్య. ఆమెను పిలిపించాడు ఫోన్ చేసి శ్రీధర మావయ్య. ఆమెకు నన్ను అప్పగించి అతను రాధ బరువు దించుకుని శాశ్వతంగా కన్ను మూసుకున్నాడు. పార్వతి సహృదయురాలు, ఉదారురాలు. ఆమె భర్త కొడుకులు కూడా మంచివారే. వారికి నాలాంటి నిర్భాగ్యురాల్ని పోషించడం అంటే ఖాతరే లేదు. లక్షల వ్యాపారం వారిది. నాకు తిండికి, బట్టకి, చదువుకి ఎటువంటి లోపం లేకుండా జరిగిపోయింది. అమ్మ మీదుండే అభిమానం, వారిద్దరి మధ్య స్నేహానుబంధం పురస్కరించుకుని పార్వతి నన్ను విద్యావంతురాలు చేసి తగిన వరుడికిచ్చి వివాహం చేయాలని తలపోసేది. నేను స్కూల్ ఫైనల్ చదివాను. నాకు మంచి మిత్రుడు, సోదరుడు పార్వతి రెండో కొడుకు వాసురావు అని 2 క్షణాలు మౌనంగా ఆలోచిస్తుండిపోయిన రాధ మళ్లీ చెప్పడం ప్రారంభించింది. నన్ను మళ్లీ ఏడిపించింది విధి. పార్వతి ఆంటీ 2 రోజుల విషజ్వరంతో కన్ను మూసింది. వంట మనుషులు, పనివాళ్లు ఉన్నా నాకు బాధ్యత ఇంట్లో ఎక్కువైంది. 6 నెలలు ఆ ఇంటి బాధ్యత, పార్వతి నడిపించే గృహ నిర్వహణ నాపై పడింది. పార్వతి భర్త శ్రీనివాసయ్యరు నన్ను తనింటి కోడలుగా చేసుకుందామనుకున్నాడు. కానీ నేను అంగీకరించలేకపోయాను. శ్రీనివాసయ్యరు నన్ను ఒత్తిడి చేయలేదు, కోపగించుకోలేదు. కానీ నాకన్నా 8 ఏళ్లు పెద్దయిన విశ్వనాథన్, శ్రీనివాసయ్యర్ గారి పెద్ద కొడుకు, నాపై పగబట్టాడు కాబోలు. వేడిగా, చురుగ్గా నా వైపు చూసేవాడు. అతనికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నారు శ్రీనివాసయ్యర్. ఆ ఇంటి కోడలు రమణి పెద్ద కట్నంతో, బంగారు వజ్రాల నగలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. నిండుకొండ తొణకదసలు. రమణి నిండుగా హుందాగా ఉండేది. నా యందు సానుభూతి, జాలి కురిపించేది. కాని ఆమె పెద్ద అందగత్తె కాదు. ఆమె యందు అసంతృప్తితో నా మీద పగ పెంచుకుంటున్న విశ్వనాథన్ పొంచున్నాడు. వాసురావు, అతని స్నేహితుడు రామకృష్ణ అప్పుడప్పుడు నాతో కబుర్లు చెప్పి సరదాగా నవ్వించేవారు. ఆ ఇద్దరు జంటగా పైదేశం వెళుతున్నారు. అప్పటికి నాకు మైనారిటీ తీరిపోయింది. అనుకోకుండా కల్లోల జీవితం మరో మలుపు. జీవితంలో ముఖ్యమైన మలుపు తిరిగిపోయింది. శ్రీనివాసయ్యర్ జీవించున్నంతకాలం ఆ ఇంట్లో వ్యక్తులు ఏ అక్రమాలు, అన్యాయాలు చేయలేదు. నన్ను మళ్లీ వీధి శిక్షించింది. శ్రీనివాసయ్యర్ అకస్మాత్తుగా గుండె నొప్పితో కన్నుమూస్తూ రాధను ఇంటిదాన్ని చెయ్యి అంటూ విశ్వనాథ్కి అప్పగించాడు. ఆయన నా పెళ్లి చెయ్యాలనే సంకల్పంతో ఆయన జీవించున్నప్పుడు 2-3 సంబంధాలు తెచ్చారు. కానీ నేను సమ్మతించలేదు. తనకేమీ కాని నా ఇష్టప్రకారమే పెళ్లి చెయ్యాలని తలపోసిన శ్రీనివాసయ్యర్ ఎంత ఉన్నతమైన వ్యక్తి! ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. ఆయన కర్మకాండం ముగిసిన తర్వాత బంధువులంతా వెళ్ళిపోయారు. ఉండిపోతానని, ఆమెను పంపొద్దు, ఆమెకు సహాయంగా ఉంటానని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా రమణిని పురిటికి పంపించాడు విశ్వనాథన్. అతని పగ తీర్చుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఆ రోజు రాత్రి మామూలుగా అతనికి వడ్డన చేస్తున్నాను. నా వైపు అదోలా క్రూరంగా చూస్తున్నాడు విశ్వనాథన్. భోజనం ముగించి లేస్తూ, పెళ్లి చేసుకోవడానికి నీకు నేను నచ్చలేదు కదూ? అందమైన మొగుడు దగ్గరికి పంపిస్తాను, తయారవు అన్నాడు. వణికిపోయాను. అతని నుంచి దూరంగా ఎటన్నా పారిపోవాలనుకున్నాను. కానీ ఎటు వెళ్ళగలను? భగవంతుణ్ణి దీనంగా ప్రార్థిస్తూ నిల్చున్న చోటనే చెతికిలబడ్డాను. కాలం బరువుగా, భయంగా దొర్లుతోంది. యమకింకరుల్లా హోటల్ తాలూకా మనుషులిద్దరొచ్చి, స్నానం చేశావా గర్జించారు. నా దగ్గరకొస్తున్న వారి వెనక విశ్వనాథన్ ఉన్నాడు. భయకంపితురాలనైపోయి విశ్వనాథన్ కాళ్లకు చుట్టుకుని రక్షించమని, క్షమించమని ఏడ్చాను. ప్రాధేయపడ్డాను, ప్రార్థించాను. తుదకు తిట్టాను, శపించాను. కాని అతని కర్కశ హృదయం కరగలేదు. నన్ను స్నానం చేసి బట్టలు మార్చి అందంగా తయారవమని కంచీతో గుర్రాన్ని కొట్టినట్టు కొట్టాడు. విన్నారా నా కథ? రాధనే పిలవబడే నేను బాబాయ్ గారి గదిలోకి తోయబడ్డాను. అదే మరొక గదిలో మరొక వ్యక్తి అయితే ఈ రాధ సర్వనాశనమై జీవితం చాలించేది.
శ్రీధర్ మావయ్య దగ్గర విన్నది కొంత, నా అనుభవం కొంత చెప్పాను అంటూ బాధగా నిట్టూర్చింది రాధ. మీ నాన్నకన్నా తెలివైందనవమ్మ నువ్వు అన్నాడు శ్రీనివాసరావు. సుబ్బారావు అంత తెలివైనవాడా ప్రశ్నించాడు రంగనాథం. మరేంటనుకున్నారు, పైకి అలా కనిపించేవాడు కాని గట్టివాడు అన్నారు శ్రీనివాసరావు. నయం, సుబ్బారావు అతని భార్య నిజంగా చచ్చిపోయారు కనుక. కాని ఆ సుబ్బారావు బ్రతుకుంటే ఏ దేశంలో ఉన్న జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నన్ను నిలదీసేవారు నాన్న అనుకున్న శ్రీనివాసరావు గుంభరంగా నవ్వుకున్నాడు. నాకేదన్నా ఉద్యోగం ఉంటే చూడండి బాబాయ్ గారు అన్న రాధ మాటలకు చిరాగ్గా, బిఏ ఎంఏ పాస్ అయిన వాళ్ళకే లేవు గాని స్కూల్ ఫైనల్, అదన్నా సర్టిఫికెట్ లేకుండా స్కూల్ ఫైనల్ పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలు ఎక్కడున్నాయి అన్నాడు రంగనాథం. అప్పుడు శ్రీధర్కి అమ్మేమో అంటూ రాధ నసికింది. పోయేటప్పుడు రమ నా మాట ఏమన్నా అందేమో, ఎలా? ఇంట్లో ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడడం పడదు. రమ ఏం చెప్పిందో, ఆఖరి క్షణాల్లో తన జీవితం ముగిసిపోతున్నందుకు బాధగా ఏమని విలపించిందో, రాధ జన్మకు కారకుడైన తనను తిట్టిందో చూడాలనుకుందో తెలుసుకోవాలనే ఆతృత అరికట్లేని శ్రీనివాసరావు, రేపు ఉదయం టౌన్కి వెళతానమ్మా, సూపర్ బజార్లో ఏమన్నా ఓ ఉద్యోగానికి ట్రై చేయొచ్చు, నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, కనుక్కుంటాను అన్నాడు. అలాగేనండి అంటూ కృతజ్ఞతగా చూసింది రాధ. బస్సు దిగి కొంత దూరం నడిచి ఓ లాడ్జి దగ్గర నిల్చుని గది తీసుకోబోతున్న శ్రీనివాసరావు వైపు భయంగా చూస్తూ, బాబాయ్ గారు అంది రాధ. నాన్నగారు అని పిలువమ్మా, ఏం అన్నాడతను ఆర్ద్రమైన కంఠంతో. తానేదో అతన్ని పొరపాటుగా ఊహించి భయం వ్యక్తం చేసినందుకు సిగ్గుపడుతూ, గదెందుకు మళ్ళీ, వెంటనే వెళ్ళిపోయేదానికి అంది. కొంచెంసేపు తలదాచుకోవడానికి, నాతో పాటు రోడ్లంటే నిన్ను తిప్పమంటావా? అతను ఉన్నారో లేదో కనుక్కునొస్తాను, అంతదాకా ఇక్కడ ఉంటావు అంటూనే ఆ లాడ్జీ సర్వెంట్ వెనక నడిచాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరించింది రాధ. ఆమెని ఆ గదిలో జాగ్రత్తగా ఉండమని బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాల తర్వాత రాధకు కాఫీ టిఫిను తెచ్చిచ్చాడు లాడ్జి సర్వెంట్, అతను పంపించారు అంటూ. గతం వర్తమానం తన వారెవరన్నా లేకుండా గడిచిపోతున్న తన అభాగ్య జీవితానికి చింతిస్తూ కూర్చుంది రాధ. అరగంట తర్వాత తిరిగొచ్చిన శ్రీనివాసరావు అలసటగా కుర్చీలో చతికిలు పడుతూ, ఆయన లేరు, హైదరాబాద్ వెళ్లారట అన్నాడు. అయితే వెళ్ళిపోదామా అంది రాధ మంచం మీద నుంచి లేచి నిల్చుంటూ. వెళ్ళిపోదాం, గంటన్నర టైం ఉంది మన ఊరు వెళ్లే బస్కి అని వాచ్ చూసి, మీ అమ్మ, అదే రమ చివరి క్షణాల్లో శ్రీధర్కి ఏం చెప్పింది? అక్కడేదో చెప్పబోయి మళ్ళీ కథ తమాషాగా మళ్లించేశావు అన్నాడు శ్రీనివాసరావు విషాదంగా నవ్వుతూ. అతను తన తల్లిని రమ అని సంబోధించడంతో కొంచెం తెల్లబోయి, అమ్మ పూర్తి పేరు రమాదేవి అని మరిచిపోయి ఉంటారు. ఒక్కసారిగా తను చెప్పింది అని సరిపెట్టుకుని, మీ వాళ్లంతా చాలా మంచివాళ్లు, వాళ్ల దగ్గర నా తల్లిదండ్రులు పలానా వారిని చెప్తే వచ్చే ప్రమాదం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంది రాధ సంకోచంగా అతని వైపు చూస్తూ. చంపేశావు, ఇంకేమైనా ఉందా? మా నాన్న గొప్ప చాదస్తుడు తెలుసా, నానా గొడవ పెట్టేస్తారు అంటూ నవ్వి, చెప్పు, మీ అమ్మ శ్రీధర్కి ఏమని చెప్పింది, నిన్నెలా అప్పగించింది? అతను తల్లిని ఏకవచన ప్రయోగం చేస్తుంటే కొంచెం ఆశ్చర్యపోయి, కొందరికలా అలవాటు అనుకుంటా, సరే చెప్తాను, నా కథ ఆసక్తిగా వినేవారు మీరే కనిపిస్తున్నారు అంటూ తలవాల్చింది రాధ. క్షణంలో ఆమె వదనం విషాదంగా మారిపోయింది. నాకేం తెలుసు, నేనప్పటికి పసిదానిగా. శ్రీధర్ మావయ్య అమ్మ గురించి, ఆమె జీవితం, ఆమె ప్రాణం పోయేటప్పుడు ఉచ్చరించిన మాటలు ఒక కథలా మలిచి రాశాడు. ఉన్నదున్నట్లు నేను పార్వతాంటీ గారింటికి వెళ్ళేటప్పుడు దుర్గత్తయ్య ఆ పుస్తకం నాకే ఇచ్చింది, అమ్మ సామాన్లతో పాటు. మీ అమ్మ తాలూకా డబ్బేమీ లేదా? అప్రయత్నంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. 3-4 వేలుండేది కాబోలు బ్యాంకులో. శ్రీనివాసయ్యర్ పోయిన తర్వాత అది మోసమే. డబ్బు అర్జెంటుగా అవసరమని ఏవేవో కాగితాలపై సంతకం చేయించుకున్నాడు విశ్వనాథన్. మా అమ్మ తల పగిలి చాలా రక్తం పోయి నీరసంగా నిస్త్రాణగా ఉందట, స్పృహొచ్చాక కూడా అని 2 క్షణాలు మౌనంగా ఉండిపోయి, అమ్మ అంతిమ క్షణాలు ఇలా రాసుకున్నాడు శ్రీధర్ మావయ్య అని బరువుగా ఊపిరి వదిలి చెప్తోంది రాధ. రమ ప్రియమైన దైవమిచ్చిన సోదరి. జీవితంలో ఎదురు దెబ్బలకు తలవంచక ధైర్యంగా ఏటుకి ఎదురీదిన రమ తల పగిలి మృత్యు ఒడిలో ఒరిగిపోతోంది. తడబడే కాళ్లతో వార్డులో అడుగు పెట్టాను. వెలుగు నిండే ఆ కళ్ళతో నా వైపు చూసింది. గబగబా ఆమె మంచం దగ్గరగా వెళ్ళాను. శ్రీధర్, ఆయనకు మీ బావగారికి శ్రీనివాసరావు గారికి వైరు చేయవు రమ్మని చెప్పాను. డాక్టర్ మరిచాడట ఆయన అడ్రస్సు. నాకు ఆయన్ని చూడాలనుంది శ్రీధర్, ఇవాళే కాదు, చాలా రోజులుగా ఆ కోరిక నా గుండెల్లో ప్రజ్వలితోంది.
కానీ జీవితంలో ఎప్పుడో ఒకరోజు ఆయన ఒడిలో తలపెట్టి బోరున ఏడవాలనుకున్నాను. ఆయన పెళ్లి చేసుకుంటే నాకేం? ఆయన్ని విసిగించాను. ఆయనకి కొన్ని కోరికలున్నాయి, తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నారు. మాట్లాడలేదు. ఆయుస్ మూస్తోంది. ఆయన హృదయంపై తల వంచి హాయిగా నిద్రపోవాలనుంది. పోయే ముందు సిగ్గేమిటి? ఎంతగా పోట్లాడుకున్నా ఆయన తల పక్కన చేరి హాయిగా నిద్రపోయేదాన్ని అని చెప్పి టక్కున నాలుగు కరుచుకుని తల వంచేసింది రాధ. కళాహీనమై చెమ్మగిల్లిన కళ్లతో ఉన్న శ్రీనివాసరావు వదనం ఆమె చూడలేదు. క్షణం నిశ్శబ్దం తర్వాత, నాతో చెప్పడానికి సిగ్గుపడకమ్మా, తండ్రి లాంటి వాణ్ణి. ఇంకేం రాసుకున్నాడో గుర్తున్నదంతా చెప్పు. ఒక్కసారి నువ్వు వెళ్ళన్నా సరే మీ బావగారిని తీసుకురా. అతన్ని 5 ఏళ్లై వదిలేసి ఇప్పుడు ఏడుస్తున్నానని నవ్వకు శ్రీధర్. ఆయన్ని మరిచి క్షణం బ్రతకలేనేమో అనిపిస్తోంది ఇప్పుడు. ఆమె ఆయాసపడుతూ ఏడుస్తోంది. నేను అడ్రస్ చెప్పమని అడుగుతున్నాను. ఆమె ఏమో చెప్పబోయి రాధా అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ. సిస్టర్ గాలి దుమారంలా వచ్చింది. ఆమెను మాట్లాడించినందుకు నన్ను కసురుతూ నా చెయ్యి పట్టుకున్న రమ చెయ్యి చల్లగాయి వాలిపోయింది. నేను దుర్గా చాలాసేపు ఏడ్చాం అని రాశాడు. ఆమె జీవితం గురించి ఏం రాశాడు అని ప్రశ్నించాడు శ్రీనివాసరావు కళ్ళు మొహం తుడుచుకుంటూ. అప్పుడప్పుడు చదివేదాన్ని, కానీ సరిగ్గా గుర్తులేదండి. 10-15 పేజీలు. నా తల్లిదండ్రుల పేర్లు, నా జీవిత చరిత్ర. పార్వతి అంటే ఎవరికీ చెప్పకూడదని శాసించింది. చివరకు నా ప్రాణమిత్రుడు రామకృష్ణ కూడా శ్రీనివాసయ్యర్ పెంపుడు కూతురుననే చెప్పాను. అందరికీ అలానే తెలుసు. రామకృష్ణ అంటే? మేనల్లుడు ఆ ఊళ్ళోనే చదవడం వల్ల అనుమానంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. వాసురావు క్లాస్మేట్. అతని గురించి నీకేమైనా తెలుసా? తల్లి తండ్రి గట్రా? మా వాసురావుకి తెలుసు. మరి వెళ్ళిపోదాం. కాఫీ టిఫిను బాయ్ తెచ్చాడు కదూ అంటూ లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు. కాలగమనంలో మనుషుల స్వభావాలు మారుతుంటాయి కాబోలు. క్రమంగా రమపై కరుడుగట్టిన కసి స్థానంలో కరుణ ఆక్రమించుకుంది. రమ తాలూకా స్మృతుల బరువుతో బస్టాండుకు నడిచాడు శ్రీనివాసరావు. తనకి ఉద్యోగం దొరకలేదన్న దిగులుతో మౌనంగా అతన్ని అనుసరించింది రాధ. ఎలక్షన్లో నిలబడినన్నావట, ఏంట్రా అబ్బాయి? రంగనాథం ప్రశ్నించాడు శ్రీనివాసరావుని. ఇంకే సంతోషం భరించే గుండెదిటువు లేదు నాన్న. ఇప్పుడు మనకుంది చాలు. రాధను ఇంటిదాన్ని చేస్తే పిచ్చి ముదిరినట్టుంది. కులం సాంప్రదాయం అన్నీ ఉన్న పిల్లలకే పెళ్ళిళ్ళు అవడం లేదు. దానికేం చేస్తావు పెళ్ళి? రాధ మన ఇంటికి ఎప్పుడొచ్చిందో అప్పుడే నా కూతురు. నా కూతురని చెప్తాను. ఇష్టమైన వాడే చేసుకుంటాడు. బాగుందిరో ఈ అబ్బాయి వరస. ఇది వరకల్లా బాగోలేదు కానీ ఇప్పుడు బాగుంది. ఏంట్రా మొండి జవాబు? ఏదో పిల్లల కోసం తప్పిస్తున్నావని పువ్వులు చీరలు, ఆఖరికి మొన్న గొలుసు తెచ్చి ఆ పిల్లకిచ్చి నువ్వు మురిసినా సహించాం. కానీ పెళ్లి గిళ్ళి అనకు. నేలబోయేది నెత్తికి రాసుకున్నావు. ఏదో దారి చూపించి వదిలే అంటూ తీవ్రంగా మందలించారు రంగనాథం. నిర్లక్ష్యంగా అలాగే అంటూ నవ్వేశాడు శ్రీనివాసరావు. రాధపై ఎనలేని వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు శ్రీనివాసరావు. అతని దగ్గర, అందరి దగ్గర చనువుగా తిరుగుతోంది రాధ. అప్పుడప్పుడు తల్లిని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకునే శాంతవైపు వింతగా చూసిన రాధ, బాబాయ్ గారు, పిన్ని ఎన్నేళ్ల క్రితమో పోయిన వాళ్ళమ్మ కోసం ఇంకా ఎందుకు ఏడుస్తుంది ప్రశ్నించింది. ఆమెకు వాళ్ళమ్మ బాగా తెలుసు. అందుకే గుర్తొస్తే దుఃఖం వస్తుంది. నువ్వు అమ్మ కోసం ఎప్పుడన్నా ఏమన్నా తలుచుకుని ఏడవాలంటే ఏమున్నాయి? శ్రీధర్ మావయ్య, పార్వతి అంటే గుర్తొస్తే ఏడుస్తావు. అమ్మ గుర్తొస్తే దుఃఖం రాదు. కానీ నాన్న గుర్తొస్తే అతన్ని తిట్టిపోస్తావు, అవునా అన్నాడు నవ్వుతూ. నవ్వి, నాకు మా అమ్మ నాన్న ఫోటో తెచ్చిస్తానన్నారు. తాతయ్య గారు అన్నట్టు నేను మిమ్మల్ని అబద్ధాలాడతారని అంటాను అంది గారంగా. తాత దగ్గరైతే అబద్ధమాడాలి కానీ నీ దగ్గరెందుకు? బాగా గుర్తు చేశావు. ఫోటో తెచ్చాను, మొన్న వెళ్ళొచ్చినప్పుడు రాయిస్తాను అంటూ తన పెట్టె తెరిచి అడుగున భద్రపరిచిన చిన్న కార్డు సైజు ఫోటో రాధకిస్తూ, ఇదేనా? విశ్వనాథన్ ఏదైనా మరొకటిచ్చాడా? ఫోటోలో ఉంది మీ అమ్మ నానేనా చూడు అన్నాడు శ్రీనివాసరావు. సంతోషంగా నవ్వుతూ ఫోటో చేతిలోకి తీసుకుని, అబ్బా బాబాయ్ గారు అంటూ ఆ ఫోటో హృదయానికి హత్తుకుంటూ, నా తల్లిదండ్రులు ఎంత అందమైన వారో చూసారా బాబయ్య అంది రాధ. నిన్ను చూస్తే నీ తల్లిదండ్రులు అందహీనులని ఎవరనుకుంటారు? ఏది నా వైపు ఒక్కసారి చూడమ్మా. సంతోషంగా ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ద్యోత్యకమయ్యే వెలుగులు నన్ను, నా హృదయాన్ని కదిలిస్తాయి అన్నాడు శ్రీనివాసరావు. అతని ఆంతర్యంలోని భావం ఏమిటో ఆ మాటల్లో ఊహించలేని రాధ అర్థం కానట్టు అతని వైపు చూసింది. అమ్మా రాధ, మా ఇంటికొచ్చి సంవత్సరం దాటింది. విశ్వనాథన్ నీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకు నీ చేత ఉద్యోగం చేయించాలని లేదు. నిన్ను ఇంటిదాన్ని చెయ్యాలనుకుంటున్నాను.
నీ ఉద్దేశం? ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. విశ్వనాథం తమ్ముడు రామారావు ఫారెన్ నుంచి వచ్చారేమో, మీకు తెలుసా బాబాయ్? టైం అయిపోయింది, వచ్చేసి ఉండొచ్చు అంది రాధ ఆ మాట విననట్టు. నాకు తెలీదమ్మా, ఈసారి కనుక్కుంటానులే. అతనేం చదివాడు? అతను రామకృష్ణ ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి రీసెర్చ్ చేయడానికి స్కాలర్షిప్ మీద వెళ్లారు అంది రాధ. ఏమైనా సంబంధాలు చూస్తాను. ఇంకా కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉండాలనుంది బాబాయ్. పెళ్లి చేసి నిన్ను అత్తవారింటికి పంపిస్తానని నీ ఉద్దేశమా? నా ఇంటికొచ్చే అల్లుడికే నిన్నిస్తాను. ఏ పూర్వానుబంధమో మీకు నా మీదంత వాత్సల్యం ఇప్పుడు అనిపిస్తోంది. నేను దురదృష్టవంతురాలను కానని, నీ పట్ల దేవుడున్నాడని నేను ఏనాడు అనుకున్నాను. పూర్వ అనుబంధమో ఇన్ని చేసినా, నీకెంత విశ్వాసమున్నా, ఒక్కసారి నీ చేత నాన్న అనిపించుకోకపోయినా, పోనీ నీ భర్త మామగారు అంటాడు, నీ పిల్లలు తాత అంటారు. అబ్బా ఏంటి బాబయ్య, సిగ్గుపడింది రాధ. చాలా కాలం తర్వాత పుట్టింటికొచ్చింది కామేశ్వరి. అబ్బా కళ్ళు కాయలు కాసాయే అమ్మా. నాన్న, తమ్ముడు, శాంత అందరం అనుకున్నాం, ఎన్నాళ్ళెప్పుడు నువ్వు మమ్మల్ని చూడకుండా ఉండలేదని అంటూ కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చింది జానకమ్మ. అమ్మాయి అంతా కులాసానా? మీ మామగారు ఎలా ఉన్నారు? ప్రశ్నించాడు రంగనాథం. పెద్దవారయ్యారు. మనవడు దూరంగా వెళ్ళిపోయాడని ఓ బెంగ అంటూ నవ్వింది కామేశ్వరి. రెండోదిన కాఫీ తీసుకోండి. మేమేం తప్పు చేశాం? ఎన్నాళ్ళు అలిగినట్టు రావడం మానేశారు? హాస్యంగాని ఆమె పెట్టే బెడ్డింగు గదిలో సర్దింది శాంత. మౌనంగా నిల్చున్న రాధవైపు చూసి, అన్నయ్య ఉత్తరం రాశాడు, ఈ అమ్మాయి గురించేనా అంది రాధవైపు తేరిపారా చూస్తూ కామేశ్వరి. అవును, మా అభిమాన పుత్రిక మీకు మేనకోడలవుతుంది అంది అప్పటికే రాధపై ఒక సద్భావం, అభిమానం ఏర్పడ్డ శాంత. కామేశ్వరి వైపు చూస్తూ మౌనంగా నమస్కరించింది రాధ. ఏం చదివావమ్మా? పలకరింపుగా ప్రశ్నించింది కామేశ్వరి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి వినయంగా చెప్పింది రాధ. పొలం నుంచి వస్తూనే, అక్కయ్య ఎన్నాళ్ళకి రావాలనిపించిందా? ఎన్ని ఉత్తరాలు రాశాను. నీకు అందమైన కోడల్ని తెచ్చానని చూపించాలనే ఆరాటంతో రమ్మని అర్థిస్తూ మీ ఆయనకి ఎన్ని ఉత్తరాలు రాశాను అన్నాడు శ్రీనివాసరావు. మొహం చిట్లించింది రాధని కోడలు అనగానే కామేశ్వరి. మళ్ళీ బాగుండదు అన్నట్టు నవ్వేస్తూ, ఎలా రాన్రా, మామగారు మంచాన పడ్డారు. ఇదివరకైతే దగ్గరలో ఉన్నాం కనుక వచ్చేదాన్ని. మీ బావ ప్రమోషన్ ధరమ్మ అంటూ దూరంగా వెళ్ళిపోయాం. మీ ఇంటికి రావాలంటే బోల్డ్ ఛార్జీలు. నువ్వొస్తే ఛార్జీలు నేను ఇవ్వకపోతానా? రామకృష్ణ ఎప్పుడొస్తాడు? ఈ మధ్య వాడి దగ్గర నుంచి ఉత్తరాలేమైనా వచ్చాయా? రామకృష్ణ అన్న పేరు విన్న రాధ త్రుళ్ళిపడింది. ఏ రామకృష్ణ? ఎక్కడున్నాడు అన్న సందేహాలొచ్చాయి. ఇంకో సంవత్సరం ఉండాలట. వాడొస్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. బావకెలానూ సెలవు దొరకదంటారు. వాడు నేను కలిసొద్దామని 4 నెలల క్రితం కాబోలు నాకు ఉత్తరం రాశాడు. నీకివ్వాలని, నిన్ను అల్లుని చేసుకోవాలని, అందమైన అమ్మాయిని పెంచుకున్నానని రాశాను. మరి వాడి దగ్గర నుంచి ఉత్తరం లేదు. చూద్దాం లేదు. ఆ చదువు సంధ్య అవని వాడెవరిని పెళ్లి చేసుకుంటాడో. ఆ సంభాషణ ఇష్టం లేనట్టు ఆమె ముఖ కవళికలు స్పష్టం చేశాయి. ఆ ఇంట్లో ఆడపిల్లకుండే స్వాతంత్రం, అభిమానం రాధ పొందుతోందని తెలుసుకున్న కామేశ్వరికి అసూయ రేగింది. ఇదెక్కడ పిల్ల దాచిపెట్టినట్టు తింటోంది. పిన్ని, బాబయ్య, బామ్మ, తాత ఇదెక్కడ బంధుత్వం? వీళ్ళందరూ మొత్తు చెల్లినట్టు, మంత్రం వేసినట్టు రాధా రాధా అంటూ మురిసిపోతున్నారేమిటి? ప్రతి పని దాని చేత చేయించుకుంటాడు శ్రీను. అమ్మా తువ్వాలు, సబ్బు తేమ్మా మొదలు కాస్త వాకిట్లో మంచం పడే అనే వరకు వాడికెందుకో అంత ఇష్టమా పిల్లంటే. అమ్మ రాధా అంటూ నోరారకుండా ఒకటే పిలుపు. ఉదయం లేచింది మొదలు. బంగారు గొలుసు, ఖరీదైన చీరలు, దీని బాబు సొమ్ముల ఇల్లు జొరబడి తింటోంది. కాస్త నానే అంటీ ముట్టినట్టుంటారు కానీ రాత్రి అమ్మ, పగలు శాంత పసిదాన్ని పక్కలో వేసుకున్నట్టు దాన్ని పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. నేనంటే మునుపుండే గౌరవం, అభిమానం వీళ్ళకి లేవు అనుకొని తనలో తాను ఉడికిపోయే కామేశ్వరి ఓ రోజు విసుగ్గా అంది తల్లిని మందలిస్తూ. దేవుడు, దెయ్యం, పూజ, పురాణం అంటావు, ఏ కులం దాన్ని పక్కలో వేసుకుంటున్నావు? వంట అది ముట్టుకున్న ఊరుకుంటావు, చిచ్చి అంది. అయ్యో అదేటే అలా అంటావు? బాగుంది. మన కులం పిల్లే. శ్రీనుతో చదివాడట సుబ్బారావుని. పాపం అతని కూతురంట. కొడుకు రాధా చెప్పిన కథ ఏకరువు పెట్టింది జానకమ్మ. అంతా విన్న కామేశ్వరి, సర్లే ఇది వరకెలా బ్రతికితేనే, ఇప్పుడు దీని పని బాగుంది. ఎక్కడో సిరి పెట్టుకుని పుట్టింది. మీ ముచ్చట దాని అవసరం 2 తీరుతున్నాయి అంటూ విశ్వస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ ఒక్కరితే ఉన్నప్పుడు చదివావు కాబోలు ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతకరాదు అని అడిగింది కామేశ్వరి. బాబాయ్ ఒప్పుకోవడం లేదు.
కాస్త ఆమె ఆ అడిగిన తీరుకే తెల్లబోయి కొంచెం నొచ్చుకుంటూ జవాబు చెప్పింది రాధ. ఒకరింట్లో ఇలా సంవత్సరాల తరబడి తినడం నీకు సిగ్గేయడం లేదు? మళ్ళీ ప్రశ్న. ఆమె అసూయ దూసుతనం అసహించుకున్న రాధ తగినట్టు జవాబు చెప్పాలనుకుంది. నన్నెప్పుడు మీ తమ్ముడు మృత్యువాత పడకుండా నా జీవితానికి అభయమిచ్చి నా ప్రాణం నిలబెట్టదలిచారో అప్పుడే మీ తర్వాత ఈ ఇంటి ఆడబిడ్డనయ్యాను. కనలేదు కానీ దత్తపుత్రిక లాంటి దాన్ని వారికి. ఆడబిడ్డకు పుట్టింటి సొమ్ము తినడానికి సిగ్గెందుకు? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. ఎన్ని మాటలు నేర్చిన జానవు కాకుంటే ఇంట్లో అందరినీ ఇలా వశం చేసుకుంటావు. తిను, ఏనాడో రుణం ఉన్నారు, నీకు పెడుతున్నారు. నాకేం వీళ్ళ పెట్టిపోతలు అవసరం లేదు. నువ్వో నేనో ఎవరమో ఒక్కరమే ఈ ఇంటికి ఆడపిల్లగా ఉండాలి అంటూ ఉక్రోషంగా రాధవైపు చూసి వెళ్ళిపోయింది కామేశ్వరి. మర్నాడే ప్రయాణమైన కామేశ్వరిని, ఇంకో 4 రోజులు ఉంటానన్నావు ఏంటక్కయ్యా, అప్పుడే ప్రయాణం అయ్యావు? మామూలు అభిమానంతోనే ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఎందుకు నాయనా, తిండి బట్టలేక మీ ఇంటికి రాలేదు నేను. మీ ఇంటికొచ్చి యాచించే బిచ్చగత్తెని చూసినట్టు చూసారే చాలు. దిక్కు దివాణం లేని గతిమాలిన దానికిచ్చే ఆదరం గౌరవం నాకు లేవి ఇంట్లో. అంతా ఈర్ష అసూయ పెళ్ళుబికి కన్నీళ్లుగా ప్రవహించాయి ఆమెకి. అలా ఆమె ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్లు ఏడుస్తుంటే నిర్ఘాంతపోయి అర్థం కానట్టు ఆమె వైపు అయోమయంగా చూస్తూ, నిన్ను ఎవరేమన్నారక్కయ్యా? అమ్మా నాన్న ఏమన్నా మనం నిష్ఠూరమాడంగా. శాంత అమర్యాదగా మాట్లాడే మనిషి కాదు. చెప్పు, శాంత ఏమన్నా నిన్ను చిన్నచూపు చూసిందా? అడిగాడు శ్రీనివాసరావు. ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకులే, నాకు బుద్ధొచ్చింది. అనకపోతే ఏం? ఒకరన్నప్పుడు విని నవ్వితే ఆ మాట సమర్థించినట్టే కాదు. ఎవరితో అతీగతి లేనిదాని చేత దిక్కుమాలినా? అక్కయ్య, మరీ చిన్నపిల్లలా అరిచి పెదవులు బిగబట్టాడు శ్రీనివాసరావు. ఒరేయ్, నీ చేత కూడా ఎప్పుడూ పుట్టి బుద్ధిరిగి నన్ను పల్లెత్తి మాట అనని నువ్వు అలా నా మీద కోపగించుకుంటున్నావంటే ఇల్లు చేరి అందరినీ వశం చేసుకుని ఆడించే ఆ రాక్షస కదరా కారణం. మాట్లాడుకు ఉండు అని మళ్ళీ అరిచినట్టని శాంత అని పిలిచాడు శ్రీనివాసరావు. సమీపంలోనే నిల్చున్న శాంత భయం భయంగా అక్కడికొచ్చింది. రాధ ఏమంది ఈవిడ్ని? నువ్వు విని నవ్వావట, ఉన్నదన్నట్టు నిజం చెప్పు గర్జించాడు. ఎప్పుడుదినా మిమ్మల్నేమీ రాధ తప్పుగా అనడం నేను వినలేదే అంది కామేశ్వరి వైపు చూస్తూ శాంత. నిన్న సాయంత్రం అటు పెరటి వైపు వస్తూ నవ్వలేదు నిలేసింది కామేశ్వరి. మీరు రాధ జామపిందెలు కొరికి ఉమ్ముతున్నారు, నాకు నవ్వొచ్చింది. ఓ, అందుకే నవ్వొచ్చింది. ఎలా మార్చేస్తున్నావు? మాట మార్చడానికి అబద్ధాలు చెప్పడానికి నాకేం అవసరం లేదు. మీరు మామగారికి కన్న కూతురైతే రాధ మీ తమ్ముడి పెంపుడు కూతురు. ఇద్దరూ ఈ ఇంటి ఆడపిల్లలే. నాకు మీరిద్దరూ ఒకటే. ఇద్దరం ఒక్కలాంటి వారమా? అసహనంగా ఆమె మాటకు అడ్డం వస్తూ అంది కామేశ్వరి. కామేశ్వరి అసూయ ద్వేషం పసిగట్టేసిన శ్రీనివాసరావు, కాదక్కయ్యా, నువ్వు పెద్దదానివి. నీకు రాధ ఆదరించదగ్గదేనా? నా కూతురంటే నువ్వు అసహించుకుంటావా? పిల్లల కోసం వాచిపోతున్న నాపై దేవుడు అనుగ్రహించాడు. రాధ ఎక్కడో ఎలానో అంతమైపోకుండా నా దగ్గరకు వచ్చింది. రాధని ఎవరన్నా ఏమన్నంటే సహించలేనక నేను ఏమన్నా నోరు జారినా మీరు నన్ను నిష్ఠూరలాడినా కలిసొచ్చేదేం లేదు. వెళ్ళిపోతానంటే మధ్యాహ్నం భోంచేసి వెళ్ళిపో అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. పోతే పో అని అంత మాట అన్నాడు అంటూ ముక్కు చీది మళ్లీ ఏడ్చింది కామేశ్వరి. రంగనాథం జానకమ్మ, వాడికేదో గ్రహం పట్టిందమ్మా, ఊరుకో అంటూ కామేశ్వరిని ఓదార్చి రాధవైపు కొరకరా చూసి శ్రీనివాసరావుని తిట్టుకున్నారు. ఈ అందరూ బ్రతిమిలాడినా తన ప్రయాణం మానలేదు కామేశ్వరి. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు హాస్యం చేస్తున్నారని అలా జవాబు చెప్పాను అంటూ తను ఏడ్చింది రాధ. మౌనంగా పసుపు కుంకుమలతో 100 రూపాయలు జతపరిచిచ్చింది శాంత కామేశ్వరికి. ఆ రోజు అన్నం తినాలనిపించలేదు రాధకు. కాని అందరూ ఏమేమో అంటారని కంచం ముందు కూర్చుంది. అసలు తానేమంది, నువ్వేం జవాబు చెప్పావు అని శ్రీనివాసరావు అడిగాడు రాధను. భయం భయంగా అతని వైపు చూస్తూ తనకు కామేశ్వరికి జరిగిన సంభాషణ చెప్పి గోరున ఏడ్చేసింది రాధ. చచ్చా, ఊరుకో, నీ తప్పేం లేదు. వెళితే వెళ్ళని, ఊరుకోమ్మా. ఆమె తల మృదువుగా నిమిరి లాలనగా అన్నాడు శ్రీనివాసరావు. కేవలం జాలి సానుభూతి మాత్రమే కాక వాటి చాటున ద్యోత్యకమయ్యే అతని ప్రేమకు అనురాగానికి అర్థం తెలియక కలవరపడేది రాధ. నాతో పొలానికి రామ్మా పిలిచాడు శ్రీనివాసరావు. ఎవరు బాబయ్యా? తెల్లబోయి ప్రశ్నించింది రాధ. నువ్వే రా, నాతో పొలంలో హాయిగా కూర్చుందు గాని, అక్కర్లేని మాటలవి ఇంట్లో ఉంటే అన్నాడతను. వెళ్ళనా పిన్ని? భయం భయంగా అడిగింది రాధ. వారిపై పూర్తి విశ్వాసమున్న శాంత, వెళ్ళమ్మా, ఇద్దరికి భోజనం పంపిస్తాను, సాయంత్రం బాబాయ్తోనే ఇంటికి రా అంది. ఆ మాట విన్న శ్రీనివాసరావు తృప్తిగా నిట్టూర్చాడు. ప్రతిరోజు శ్రీనివాసరావు వెనక పొలానికి వెళుతోంది రాధ. అతనికి ఓ రకంగా సాయం చేస్తోంది.
కూలీలు సరిగ్గా కలుపు మొక్కలు తీస్తున్నారా? ఊడుపులు అన్నీ పొలానికి సంబంధించిన అన్ని పనులు. బాబాయ్ మీరుండండి, ఎండగా ఉంది, నీ వెళ్ళి చూసొస్తాను అంటూ ఒక్కోసారి ఆడకూలీలతో తాను సరదాగా మాట్లాడి నవ్విస్తూ వారి పనిలో తాను పాల్గొంటూ తిరిగే రాధను చూసి మురిసిపోయేవాడు శ్రీనివాసరావు. రాధ, శ్రీనివాసరావు ఇద్దరికీ ఉన్న అనుబంధం నిర్మలమైందని వెల్లడవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎంత మంచిదా బొట్టి, పిల్లలు లేరు, పెంచుకుంటున్నారు, బాబాయ్ అని పిలిపించుకుంటుండు. మనము సూతున్నాం గదా, తప్పు పాపం అంటూ ఇది వరకు అనుకున్న మాటలకు పశ్చాత్తాపంగా నొచ్చుకుంటున్నారా పల్లెజనం. ఒకటి అరా ఇలాంటి మాటలు విన్న శ్రీనివాసరావు తేలిగ్గా నిట్టూర్చాడు. ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం పంట ఎక్కువగా పండింది. నూర్పులవుతున్నాయి. రైతు పిల్లల్లాగే పొలానికి ఇంటికి తిరిగి పనిచేస్తోంది రాధ. తెల్లవారుజామునే లేచి కాఫీ, స్నానం అన్నీ కానిచ్చి వెళ్లబోతూ, ఏం నువ్వింకా తయారు కాలేదు అన్నాడు శ్రీనివాసరావు రాధను ఉద్దేశించి. మీరు వెళ్ళండి బాబయ్య, పిన్నికి ఒంట్లో బాగుండలేదు, ఇంటి దగ్గర కొన్ని పనులయ్యాక వస్తాను అంది రాధ. ఒంట్లో బాగుండలేదా? ఏంటి సుస్తి? కుదిపి లేపాడు శాంతని. అబ్బా ఏం లేదు, వెళ్ళండి అంది శాంత బద్ధకంగా ఒత్తిగిల్లి. ఏం లేదంటూ పేక మీదకు తెచ్చిపెట్టుకో. రాధా, తాతయ్యను ఒకసారి డాక్టర్కు కబురు చేయమని పిన్నిని చూడమను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. మధ్యాహ్నం క్యారియర్ పట్టుకుని పొలానికొచ్చిన రాధ వైపు ఆతోతుగా చూస్తూ, నువ్వు తీసుకొచ్చావే, పనివాళ్ళు ఎవరి చేతనన్నా పట్టించుకుని రాలేకపోయావా? పిన్నికి ఎలా ఉంది? డాక్టర్కి చూపించారా? ఏం చెప్పారాయన? ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న శ్రీనివాసరావు వైపు చిరునవ్వుతో చూస్తూ, ఎందుకు బాబాయ్ గారు కంగారు, నాకు చిన్న తమ్ముడు పుడతాడు అంది రాధ. చెప్పో, నీ మొహం, హాస్యం చేస్తున్నావు. నిజం చెప్పు, మందేమైనా ఇచ్చారా డాక్టరు? నిజం చెప్తే అబద్ధం అంటారు, డాక్టర్ని అడగండి అంది రాధ. నమ్మి నమ్మలేక సతమతమై గబగబా 4 మెతుకులు కతికి, పద ఇంటికి వెళదాం అంటూ ఇంటికొచ్చేశాడు శ్రీనివాసరావు. ముఖమంతా సంతోషం నింపుకొని నవ్వుతూ గుమ్మంలో నిల్చున్న జానకమ్మ, రాధేమైనా చెప్పిందా? ఇప్పుడే వచ్చేశావు, ఇన్నాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాడు బాబు అంది. నాకు నమ్మకం చాలదమ్మా. శాంత కాపురానికొచ్చి ఎన్నేళ్ళయిందంటావు అడిగాడు. అతని గొంతులో ఏదో కలవరం. 18 ఏళ్లు పైన అయింది. అయినా దాని వయసెంతరా? 40 రాలేదు అంది జానకమ్మ. గబగబా శాంత ఉన్న గదివైపు నడిచాడు శ్రీనివాసరావు. నీరసంగా కళ్ళు మూసుకుని ఒత్తిగిల్లి పడుకున్న శాంత పక్కలో కూర్చుంటూ, శాంత పిలిచాడు శ్రీనివాసరావు ఆమె ముంగురులు సవరిస్తూ. పెళ్లికి ముందెలా సిగ్గుపడేదో అంతకన్నా ఎక్కువ సిగ్గుపడుతూ బరువుగా కనురెప్పలెత్తి ఒక్కసారి అతని వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ చూపులు వాల్చింది. నిజమేనంటావా? ఇప్పుడెలా? అతని గొంతు కంపించింది భయంగా. ఎవరన్నా నవ్వగలరు, ఎలా ఏంటి? కాదు శాంత, చాలా కాలానికి. ఒక్కసారి ఎవరన్నా పెద్ద డాక్టర్ని లేడీ డాక్టర్ చేత టెస్ట్ చేయించుకుంటాను, వెళదాం అంది శాంత. మర్నాడే పట్నం తీసుకెళ్లి మంచి పేరున్న లేడీ డాక్టర్కి చూపించాడు శాంతని. ఆమె శ్రీనివాసరావు భయంతో వేసే ప్రశ్నలకు నవ్వుకుంటూ, మరేం పర్వాలేదు, నెలకొకసారి తీసుకొచ్చి టెస్టు చేయించండి, డెలివరీకి మా నర్సింగ్ హోంలో జాయిన్ చేద్దురుగాని అంటూ అభయం ఇచ్చింది. తేలిగ్గా నిట్టూర్చి సంతోషంగా భగవంతుడికి నమస్కరించి లేడీ డాక్టర్కి ఒక నమస్కారం మనసారా చేసి ఇంటికి బయలుదేరాడు శ్రీనివాసరావు. ఇదే ఇలాంటి టైంలోనే రమ తన ఇంటికి రావడం గుర్తొచ్చి అతని మనసు పశ్చాత్తాప భారంతో బరువెక్కింది. పాపో బాబో పుట్టాక మళ్ళీ పోట్లాడుకుందాం. ఎంత తీయగా ఉండేది రమ గొంతు. నాతో పోట్లాట ఆమె ఒక వినోదంగా భావించింది కాబోలు. అలా దీనంగా అర్థిస్తూ రోదిస్తోన్న రమని ఎంత కఠినంగా తోలనాడాడు. సూటిగా ఒకే మాటకు మనిషి మనసు సర్వం కుంగిపోయేలా, చాలా రోజులయ్యి నీకు నాకు సంబంధం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాదు. ఎంత గుండె నిబ్బరంతో దైవం న్యాయం అన్నీ తోసిపుచ్చి రమ మీద ప్రతీకార వాంఛతో అనరాని మాట అనడానికి సాహసించాడు. చీకట్లో అలసి నీరసంగా ఉన్న రమ తన బిడ్డను గర్భంలో దాచుకుని తన ఇంట్లోంచి క్రూరంగా నెట్టివేయబడి వెళ్ళిపోయింది. వెళుతూ తన వైపు ఎలా చూసింది? అసహ్యంగా, నిరసనగా, ద్వేషం, కోపం, ఏమీ చేయలేని నిస్సహాయత, దైన్యం. ఎన్నో భావాల సమ్మిళితమైన ఆమె చూపులు తట్టుకోలేక ద్రోహిలా, వంచకుడిలా, న్యాయస్థానంలో నేరస్తుడిలా తల వంచాడు. తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరూ లేని రమ గర్భవతిగా, నిందితురాలిగా, భర్త వదిలిన భార్యగా, ఇనప ముక్కలు తొడిగి కాలు జారిన స్త్రీలను పొడిచే సంఘంలో మొండిగా బ్రతికి తాను ఎరిగిన సత్యాన్ని ద్రోవపరిచి శ్రీనివాసరావు కూతురంది. రాధను, తన బిడ్డను, భర్త, లోకం ఎవ్వరు కాదన్నా తన తండ్రి శ్రీనివాసరావుని దృఢంగా రాధ మనసులో నాటిపోయింది.
ఏమండి, ఆ బస్సు మన ఊరు పోదు? శాంత ప్రశ్నకు గత స్మృతులతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుని, ఆ ఏమంటున్నావ్ అన్నాడు శ్రీనివాసరావు. సరి, ఎప్పుడో ఏదో జరుగుతుంది కాబోలని మతి పోతోంది కాబోలు. బస్ కండక్టరు టికెట్ ఇస్తున్నాడు, తీసుకోండి తొందర చేసింది శాంత. బస్సు దిగి ఇంటికొస్తూ, రాధ మన ఇంటికొచ్చిన వేళ మంచిది అంది శాంత నెమ్మదిగా. అదే కాదు, రాధను మన ఇంటికి తీసుకొచ్చి కొంత పాపం కడుక్కున్నాలా ఉంది. పంటలు బాగున్నాయి, దైవం రక్షించి అమ్మ నేను అందరం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం వంశం నిలబెట్టమని. నాకు మా అక్కయ్యకు 2 ఏళ్లు వారైతే రాధకు అంటూ నసిగి 20 ఏళ్ల వారుంటుంది. నాలాంటివాడా, నన్ను మించినవాడా? చిన్నగా నవ్వుతూ దగ్గర ఎవరూ లేరని నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. చాలు, 2 పెళ్ళిళ్ళు, వయసు ముదిరాక పిల్లలు, క్షణానికో విషయం మారుస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చి పదవుల కోసం అబద్ధాలు అన్యాయాలు మీ పోలికే రావాలి అంటూ నవ్వి, అబద్ధమా కవ్వించింది శాంత. నీ ఒక్కడనేనా? నువ్వు మాత్రం ఎంత ప్రచారం చేసావు, నీకు భాగం లేదనుకోకు. గొణిగినట్టని నవ్వుకున్నాడు శ్రీనివాసరావు, ఏవేవో సంఘటనలు గుర్తొచ్చి. వాకిట్లో నుంచోమని కోడలికి దిగదుడిచి పారబోసింది జానకమ్మ. సంతోషంగా నవ్వుతూ, ఏంటి చెప్పారు బాబాయ్ అడిగింది రాధ. మంచినీళ్లు తాగి వాలు కుర్చీలో కూర్చుని లేడీ డాక్టర్ తనతో చెప్పిందంతా విపులంగా తల్లి తండ్రి రాధ అందరూ వింటుంటే చెప్పాడు శ్రీనివాసరావు. ఆ కుటుంబ వ్యక్తుల అందరి హృదయాలు సంతోషంతో పులకించాయి. భక్తి ప్రపత్తులతో భగవంతుడికి నమస్కరించింది జానకమ్మ. తనకన్నా ముందు ప్రపంచాన్ని వదిలిపోయిన భార్యను పెద్ద ముత్తైదువుగా, తమ ఆరాధ్య దేవతగా భావించిన శ్రీనివాసరావు ఆమెకు మనసులోనే అంజలి ఘటించాడు. రాధను కంటికి రెప్పలా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని అనంత విశ్వంలో లీనమైపోయిన ఆమెకు వాగ్దానం చేశాడు. ఆ ఇల్లు ఆనంద నిలయమైంది. అతను జవాబు రాయకున్నా మేనల్లుడికి నెలకొక ఉత్తరం రాసి డబ్బు అవసరమైతే రాయాలంటూ రాస్తున్నాడా ఉత్తరంలో. మరొకసారి రాధను కదిపి చూశాడు, వివాహ ప్రయత్నాలు చేస్తానని. అప్పటికే బాగా చనువు అభిమానం ఆ ఇంట్లో ఆర్జించిన రాధ, నేను మీకు బరువంతోస్తే నాకేదన్నా పని చూపించి మీ ఇంట్లోంచి తరిమేయండి బాబయ్య, అంతేకాని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అబ్బా, అలా బాధపడకమ్మా. నువ్వు బాబయ్య నాకు పెళ్లి చెయ్యి, నాకు భర్త కావాలి అనేదాకా ఆ ప్రసక్తి తీసుకురాను, సరా అంటూ ఆమె కన్నీరొత్తాడు శ్రీనివాసరావు. ఎన్ని ఉత్తరాలు రాధకు రాసి జవాబు రాక విసిగి చిరాకు పడిపోతున్న రామకృష్ణ ఓ రోజు తను వాసురావు ఇద్దరూ మాత్రమే ఉన్నప్పుడు, ఇంటి దగ్గర నుంచి నీకేమన్నా ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగాడు. వస్తున్నాయే, ఆ మధ్య చెప్పాను కాబోలు అన్నయ్యకు కూతురు పుట్టిందని. మౌనంగా ఉండిపోయిన రామకృష్ణ వైపు కొంటిగా చూస్తూ, ఈ కృష్ణుడికి రాధాదేవి గారు లెటర్ రాయడం ఆలస్యం చేసిందేమో అవునా అన్నాడు నవ్వుతూ వాసురావు. ఆలస్యమేమిటి నా బొంద, తాను ఎప్పుడైనా నాకు ఉత్తరం రాస్తే కదా. నువ్వు రాస్తున్నావా? అదే నవ్వుతూ అడిగాడు వాసురావు. నవ్వకురా, నా గుండెల్లో మండిపోతోంది. చాలా కాలం అంటే ఓ సంవత్సరం నేను అసలు ఆమెకు లెటర్స్ రాయలేదు. ఏమన్నా విశేషాలుంటే మీ అన్నయ్య నీకు రాస్తాడుగా. అయినా మీ అన్నయ్య మీద నాకు నమ్మకం లేదు. మా ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉందని రభస చేస్తాడు, అందుకని రాయడం మానేశాను. ఇప్పుడు రభస చేయడనే ఉద్దేశంతోనే రాశావా? వ్యంగ్యంగా నవ్వాడు వాసురావు అతని మాట మధ్యలో. నీ చెప్పే మాట పూర్తిగా విను వాసు. నువ్వు నాలా పెళ్ళైన క్షణంలో ప్లేనిక్కుంటే తెలిసేది ఆ బాధ ఏమిటో. మీ అన్నయ్యకే ఉత్తరం రాసి ఆ కవర్లోనే ఒక ఉత్తరం రాసి పెట్టాను రాధకు ఇవ్వమని. అన్నయ్యకి ఏమని రాసావు? రాధకు నేను ఉత్తరం రాస్తున్నందుకు మీరు కోపగించుకోవద్దని, ఆమె నాకు కాబోయే భార్యని, మీరు సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహకారాన్ని అందజేయాలని రాశాను. జవాబు రాశాడా? లేదు, మీ అన్నయ్య ఏవో పనుల తొందరలో ఉంటారు. తాను రాయొచ్చుగా. ఏంటో నాకు మతిపోతోంది, పొరపాటు చేశానేమో. మతి పోగొట్టుకోకు, పొరపాటేం జరిగిపోలేదు. మా రాధ చాలా మంచిది, నీకు పూర్తిగా మనసిచ్చి ఆరాధిస్తోంది. అది గ్రహించే నేను ఆ వాళ్ళ అలా మీ రిజిస్టర్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేశాను. ఎందుకు రాయిదో నేను మందలించి ఉత్తరం రాస్తానుండు. పోనీలే, తనను నొప్పించుకో. తాను క్షేమంగా ఉంటే నాకంతే చాలు. క్షేమంగానే ఉంది, ఇక్కడంతా క్షేమం అని అన్నయ్య రాస్తున్నాడుగా. ఈసారి లెటర్లో ఇలా రాయి, రాధ ఏదన్నా పరీక్షకు చదువుతుందా అని. నువ్వేం రాసావు రాధకు? అప్రయత్నంగా ప్రశ్నించాడు వాసురావు. ఇప్పట్లో మనం ఎలానూ ఇల్లు చేరంగా. ఊరికే ఏం చేస్తుంది, పియూసీ చదవమని రాశాను. 8 ఉత్తరాలు రాశానా, ఒక్కదానికి జవాబు లేదు. ఇప్పుడు నాకేం చెయ్యాలనిపిస్తోందో తెలుసా? చాలా ఓర్చుకున్నావు పాపం. ఏం చేస్తావు? మీ మావయ్యలా వదిలేస్తావేంటి? ఇంత నిర్లక్ష్యమైతే ఏం చెయ్యాలి? అయితే నీది 100కి 100 పాళ్ళు ప్రేమ పెళ్ళి.
కాని బావా, ఈ బావమరిది సాక్షి సంతకం పెట్టిన రాధ అన్నయ్యను మరిచిపోయి మాట్లాడకు అన్నాడు వాసురావు. చిన్నగా నవ్వి, చదువు లేదు, సంధ్య లేదు. ఇప్పుడు క్షణాల్లో రెక్కలు కట్టుకుని రాధ ముందు వాలి ఎందుకు ఉత్తరం రాయదో, ఆ మౌనానికి అర్థమేమిటో, అంత బిడియం ఎందుకు పడుతుందో, అసలు ఆమె తల్లిదండ్రులెవరో, ఇంత బెల్లం కొట్టిన రాయిని ఏ తల్లి కన్నదో అడగాలనుంది. ఓ, ఎన్నాళ్ళు లేంది ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు వంశం అడుగుతున్నారు అబ్బాయి గారు. పెళ్లికి ముందు ఆమె కులం, మతం, సాంప్రదాయం ఇవేమీ నాకు అక్కర్లేదు. ఆమె రూపం, గుణం నాకు నచ్చాయి. ఆమె నాకు భార్య అయితే జీవితంలో ఇంకేమీ భగవంతుణ్ణి నేను కోరుకోను. మా అమ్మ, నాన్న ఎవరడ్డు తగిలినా, దేవుడే వచ్చి వద్దని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది. ఒరే వాసు, దేశం వదిలి వెళ్ళిపోయే లోపున రాధని నా దాన్ని చేయరా. చేతులు పట్టుకు ఏడ్చావే, ఆ డైలాగ్స్ అన్నీ మర్చిపోయావా? కృష్ణ, కొంచెం తీవ్రంగా ఆవేశంగా ఉంది వాసురావు గొంతు. నిజమే, ఆ రోజు అలానే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మొండితనం, నిర్లక్ష్యం తెలుసుకున్నాక తల్లిదండ్రులు, కులం, సాంప్రదాయం వీరికి పెళ్లి చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. తాను నీ ఉత్తరానికి జవాబు ఇవ్వకపోవడం నేరమే, ఒప్పుకుంటాను. రాధ మీద నాకు కోపం వస్తుంది. కానీ మా అమ్మ సంకరజాతి పిల్లను ఎప్పుడూ తన కన్నపిల్లల ప్రేమతో పెంచుతుండేది. మా అమ్మకు చాలా కట్టుబాట్లు, నియమాలు ఉండేవి, నీకు తెలుసు. అమ్మ ప్రాణ స్నేహితురాలు కూతురు రాధ. రాధ తల్లి ఒక వీరవనిత అని, ఆమె చాలా పవిత్రురాలని అమ్మ నాన్నగారితో అనడం చాలాసార్లు విన్నాను. ఆమె పేరు ఆ పేరు అమ్మ ఎప్పుడూ ఉచ్చరించడం నేను వినలేదు. రాధకు తెలియదేమో. రాధ అమ్మ అని మాత్రమే నాన్నగారితో అనడం విన్నాను. నీకు ఇదివరకు చెప్పలేదు. రాధ మా ఇంటికెలా వచ్చింది చెప్తాను విను. ఆ రోజు నేను, అన్నయ్య స్కూల్ నుంచి వచ్చి అన్నాలు తింటున్నాం. అమ్మతో రమ్మని నాన్నగారు తన గదిలోంచి కబురు చేశారు. పావుగంటలో తిరిగొచ్చిన అమ్మ, ఊరెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండండి అని మాకు, నాయరికి, పని వాళ్ళకి చెప్పి తొందరగా వెళ్ళిపోయింది. మర్నాటి ఉదయానికి నాకింకా బాగా గుర్తు. నీలం పువ్వుల పరికిణి, తెల్ల జాకెట్టు, చక్కని అందమైన అమ్మాయిని వెంటబెట్టుకుని వీధి గేట్లోంచి తీసుకొస్తోంది అమ్మ. ఎదురు వెళ్ళి, అమ్మా, ఈ అమ్మాయి ఎవరమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి బాగా ఏడుస్తున్నట్టుంది. మొహమంతా వాడి తడిగా ఉంది. నీకు చెల్లెల్ని తెచ్చాను, నాన్నగారున్నారా ఇంట్లో అని అడిగింది. ఉన్నారని తల ఊపాను. చేతి సంచితో వెళ్లిన అమ్మ కొన్ని సామాన్లు వెంటబెట్టుకుని వచ్చింది. సామాన్లు ఇంట్లో పెట్టించమని ప్యూనికి చెప్పి నేరుగా ఆ అమ్మాయిని తీసుకుని నాన్నగారి గదిలోకి వెళ్ళిపోయింది. నేను వెంట వెళ్ళబోతుంటే బయట ఉండమని కసిరింది. తలుపు సందుల్లోంచి వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అని కుతూహలంగా చూడసాగాను. అమ్మ చాలా నెమ్మదిగా నాన్నగారితో ఏమో చెప్తూ చెమ్మగిల్లుతోన్న కళ్ళు ఒత్తుకుంటోంది. నాన్నగారు ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ, నీ పేరేంటమ్మా అని అడిగారు. రాధ అందా అమ్మాయి. అలా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్నగారు నెమ్మదిగా ఆ అమ్మాయి తల నిమురుతూ, చచ్చా, ఏడవకు. మీ ఆంటీ నేను ఉన్నాం కదమ్మా, నీకేం భయం లేదు. మా అబ్బాయిలున్నారు, వాళ్లతో స్కూల్కి వెళ్ళి చదువుకుందుగాని అన్నారు. ఆ అమ్మాయి తల నిమురుతూ లాలింపుగా. 2-3 రోజులకి మాతో బాగా కలిసిపోయింది రాధ. తాను చాలా మంచి పిల్ల. అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను మా అందరి మాట వినేది. చాలా వినయంగా, మర్యాదగా మిసిలింది కృష్ణ. రాధ ఇప్పుడిలా నీకు భార్య కూడా ఉత్తరం రాయడానికి ఏంటి అభ్యంతరం? ఎందుకు రాయదో? తనకు ఆమె సంగతి రాయమని అన్నయ్యకు రాస్తాను, జవాబు తెప్పిస్తాను. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. మన దేశం, తల్లిదండ్రులను వదిలి ఎందుకొచ్చామో గ్రహించు. అక్కడ వదిలిన వాళ్ల గురించి ఆరాటపడుతూ ఇక్కడ నువ్వేం సాధించలేవు. అలా దిగులు పడిపోతుంటే అనారోగ్యమో పాడు అనుకున్నాను. ఇదా సంగతి? రోజు కళ్ళకొస్తుందేమిటిరా రాధా? హాస్యంగా నవ్వుతూ అడిగాడు వాసురావు. పోదు, అన్నీ బాగా మాట్లాడి నవ్వులాట్లోకి దిగుతావు. ఉత్తరం రాయి, అక్కడి నుంచి వచ్చిన జవాబు నాకు చూపించు అన్నాడు రామకృష్ణ. అలాగే, ఇవాళే రాస్తాను అన్నాడు వాసురావు. చక్కని అందమైన అబ్బాయిని ప్రసవించింది శాంత. గులాబీ చేతులతో కోమలంగా, పనసతోనలా పచ్చగా ఉన్న కొడుకుని ముచ్చటగా చూశాడు శ్రీనివాసరావు. వయసు మళ్లిన జానకమ్మకెంతో సహాయంగా ఉంది రాధ. నడుము వంగిన రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుని అద్దాలు తుడిచి మళ్ళా కళ్లకు తగిలించుకుని మనవణ్ణి చూడబోతూ, మన రాధమ్మ రంగులో ఉంటాడా శాంత అడిగారు. అచ్చం అలాగే ఉన్నాడు మావయ్య, ఎత్తుకుంటారా? ముసిముసిగా నవ్వుతూ అడిగింది శాంత. పంచాంగం చూసి మంచి రోజున వాణ్ణి లేపకు అంటూ వెళ్ళిపోయారు రంగనాథం. బాలసారెకు కామేశ్వర్ని బ్రతిమలాడి తీసుకొచ్చాడు శ్రీనివాసరావు. నామకరణం ఏంటి బాబు అన్న పురోహితుని ప్రశ్నకు రమాకుమార్ అన్నాడు శ్రీనివాసరావు. జానకమ్మ, రంగనాథం, శాంత అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా శ్రీనివాసరావు ముఖంలోకి చూశారు.
అతని వదనంలో విషాద ఛాయలు. వాతావరణమంతా ఒక్క క్షణం గంభీరంగా నిశ్శబ్దమైంది. కానియండి బాబు, ఎందుకు ఆలస్యం? రమాకుమార్ అని రాయించండి అన్నారు రంగనాథం. నాన్న, మీకు అంటూ తలెత్తి తండ్రి వైపు చూశాడు శ్రీనివాసరావు. నాకా పేరు ఇష్టమే బాబు అన్నారు రంగనాథం నవ్వబోతూ. బంధువులు స్నేహితులు విందులై వెళ్ళిన తర్వాత అడిగింది కామేశ్వరి. నాన్న పేరు పెట్టక రామకుమార్ ఏమిట్రా తమ్ముడు అని. మరొకడు పుడితే తప్పకుండా నాన్న పేరు పెడతానక్కయ్యా, లేకపోతే రాధ కొడుకే రంగనాథం అని నామకరణం రాయిద్దాం అన్నాడు నవ్వుతూ. బాగుంది, అంతల సొంతలు దాని. అక్కయ్య, అలా మాట్లాడి నా మనసు నొప్పించుకో. రాధ నా కూతురు. దైవం అనుకూలించి నువ్వు బావ రామకృష్ణ అంగీకరిస్తే నీ కోడలు. అప్పుడు మనం కామన్గా అమ్మా నాన్న పేర్లు పెట్టిద్దాం అన్నాడు నవ్వుతూ. నీ వెర్రి నీది. పోనీలే, ఏదో సరైన పిల్లే. తాను మీ ఇంట్లో కాలు పెట్టింది. ఎప్పుడైనా శాంతికి పిల్లలు పుడతారనుకున్నామా? రామ పుట్టాడు. రామ నోట్లో గోణుక్కున్నాడు శ్రీనివాసరావు. అందరూ అలా పిలుస్తారు కాబోలు అనుకుని. ఆ రోజు రామకృష్ణ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు అందరూ. వారి మాటల సారాంశం కామేశ్వరి కొడుకు పైదేశం వెళ్ళినట్టు వీళ్ళకి ఉత్తరాలు సరిగ్గా రాయడం లేదనిను. కామేశ్వరి ఉన్న 2 రోజుల్లో రాధ చనువుగా ఆప్యాయతగా ఆమెతో మాట్లాడబోయింది. రాధను చూస్తూనే ఆమె మాట వింటూనే మొహం ముడుచుకునేది కామేశ్వరి. కామేశ్వరికి ఖరీదైన చీర కొన్నాడు శ్రీనివాసరావు. ఆమె వెళ్ళిన తర్వాత రాధకు విలువగల పట్టుచీర తెచ్చాడు రామకృష్ణ. అంటే ఏ రామకృష్ణో ఎక్కడ చదివి ఏ దేశం వెళ్ళాడో తెలుసుకోవాలనే కుతూహలంతో సిగ్గు సంకోచం అడ్డు తగులుతూ ఉంటే ఓ రోజు శాంతని ఇలా అడిగింది రాధ. పిన్ని, అత్తయ్య కొడుకు పేరు రామకృష్ణ? నవ్వింది శాంత కాదంటూ. మరి? కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తూ అంది రాధ. రంగనాథం అంది శాంత. మరి మీరందరూ అతన్ని రామకృష్ణ అంటున్నారు? నవ్వబోతూ అడిగింది రాధ. మీ అత్తయ్య తక్కువ ఘటమనుకున్నావా? భర్తతో తగులాడి నా తండ్రి పేరు నేను పెట్టుకుంటానని ఆయన చేత నామకరణం రంగనాథం అని రాయించేసింది. వాణ్ణి అలా పిలిస్తే నా గడప తొక్కద్దన్నారు ఆవిడ మామగారు. అవేం తగులో పొట్టుదలలో సంవత్సరం దాకా మనింట్లోనే ఉండిపోయిందట ఈవిడ. మీ బాబాయికి అర్థం లేని పొట్టుదలలు. కానీ మీ తాతగారు ఏ ఎండకా గొడుగు పట్టేస్తారులే. ఆవిడ మామగారి పేరు రామకృష్ణ, అలాగే పిలుద్దాం అని తన కూతురు తెలివి తక్కువదని మెల్లగా రాజీకి తీసుకొచ్చి ఈమెను అత్తవారింటికి పంపించారట. మీరప్పటికి లేరా? అబ్బే, నాకప్పటికి పెళ్లే కాలేదు. నేను కాపురానికి వచ్చేసరికి రామకృష్ణకి 10 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. అతని పేరు రామకృష్ణ కాదనగానే కొంత కుతూహలం పోయింది రాధకు. శాంతే చెప్తోంది. ఈవిడికే కాస్త చుండు గుణాలున్నాయి, కానీ ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఇదివరకు ఉత్తరాలు రాసేవాడు. సంవత్సరంన్నర అయింది, ఎందుకో తీరిక లేదో రాయడం మానేశాడు. అతనికి నిన్నివ్వాలని మీ బాబాయ్ చాలా ఆశపడుతున్నారు. ఆ సంభాషణ అక్కడతో ఆపేయాలనే ఉద్దేశంతో రమకి పాలు పట్టావా పిన్ని అడిగింది రాధ. నా మతిమరుపు మండా, మరిచిపోయాం సుమి. పాలు పట్టి 2 గంటలైంది కదూ. ఓసారి ఏడవరాదు మీ తమ్ముడు అంది శాంత రామకుమార్ పడుకున్న గదివైపు నడుస్తూ. బాగుంది పిన్ని, వాడిదా తప్పు నవ్వింది రాధ. అందరూ బాబుని రామా రామా అని పిలుస్తుంటే మీకేమీ అనిపించడం లేదా? ఓ రోజు రాత్రి శ్రీనివాసరావు కాళ్ళొత్తుతూ అడిగింది శాంత. ఏమనిపిస్తుంది? ఎదురు ప్రశ్న వేశాడు శ్రీనివాసరావు. ఆమె గుర్తురాదు? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అంత మరవలేని మమకారం ఉన్నప్పుడు ఆమె నుంచి విడాకులు ఎలా తీసుకున్నారు? మరొక భార్యను కట్టుకుని ఆమెతో సంసారం ఎలా చేయగలుగుతున్నారు? నన్ను కవ్వించాలని, నేను ఏమంటానో వినాలని ఆ మాటలు అంది శాంత బొంగుమూతి పెట్టి. శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాలు మౌనం తర్వాత బాబుకి ఆమె పేరే కదూ పెట్టారు అడిగింది శాంత. అవును నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. మీకు ద్రోహం చేసి శాంత అరిచినట్టని నువ్వలా అనకూడదు. ఆమె స్థానం నీకిచ్చింది. ఆమె అన్నం నువ్వు తింటున్నావు. తాళి కట్టాను, అనుభవించాను, అంతే. ఆమెకు నేను కానీ డబ్బు పెట్టలేదు. పువ్వులు చీర జాకెట్టు ఏమీ ఎప్పుడూ నేను కొనివ్వలేదు. పైగా ఆమె నేను సంపాదించే డబ్బు నా పాస్బుక్లో నెలనెలా కొంత వేసేవారం. ఆ డబ్బు నేనే తీసుకున్నాను. కొన్నాళ్లు పగతో, ఇప్పుడు పశ్చాత్తాపంతో రమ నాకెప్పుడూ గుర్తుంది. నువ్వు మరోలా ఫీల్ అవ్వకు. రమని ఆదరంగా అభిమానంగా చూడలేకపోయాను. నా ప్రాణం కన్నా ఎక్కువైన బాబుకి ఆ పేరు పెట్టి క్షంతవ్యుణ్ణి కాలేను. కానీ కృతజ్ఞత ఆమెకు ఆమె ఎక్కడ ఉన్నా తెలియపరుచుకున్నాను, అంతే అంటూ దీర్ఘంగా నిట్టూర్చి ఒత్తిగిల్లి పడుకున్నాడు శ్రీనివాసరావు. రవికుమార్ పక్కన చోటు చేసుకుని పడుకుంది శాంత. భర్త మనసులోని మార్పు కొన్ని క్షణాలు ఆమెను కలవరపెట్టింది.
తొందరగా వచ్చేస్తానని ఇంట్లో చెప్పి పొలానికి శ్రీనివాసరావుతో వెళ్ళింది రాధ. ఎద్దులకి దాణా వేయించడం, మళ్ళు దున్నించడం, ఏవేవో రైతులకి పనులు పురమాయిస్తున్న శ్రీనివాసరావుని, బాబయ్య, మీరు మీరు ఇప్పట్లో ఆ ఊరు వెళ్ళరా? సంకోచంగా అతని వైపు చూస్తూ అడిగింది రాధ. ఏ ఊరు? ప్రశ్నించాడు నవ్వుతూ. విశ్వనాథం తమ్ముడు ఫారెన్ వెళ్ళాడని చెప్పానుగా, ఓసారి అతని సరికి వచ్చేసి ఉండాలి అంటూ తలవాల్చి నిల్చుంది. ఒక్క క్షణం ఆమె వైపు పరిశీలనగా చూసి, ఆ వచ్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు. అతడు చాలా మంచివాడు బాబయ్య, ఒక్కసారి అతన్ని. వద్దమ్మా, అతను అన్నకి తమ్ముడు కాదా? ఇహ ఆ ఊరు, ఆ అన్నదమ్ముల ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు, నా గుండెలు పిండినట్టవుతుంది. రాధింకా ఏమో చెప్పబోతోంది. విశ్వనాథ్, వాసురావు ఆ పేర్లే ఉచ్చరించొద్దని తీవ్రంగా వారించి మళ్లీ తన పనుల్లో లీనమయ్యాడతను. నిస్సహాయంగా, నిస్పృహగా ఏదో ఆలోచనలో అలా నిల్చుండిపోయింది రాధ. మిత్రులిద్దరూ ఆ వివాహం సంగతి గుట్టుగా ఉంచారే. రాధ ఏమైందని ప్రశ్నించే వాసురావుకి ఏమని జవాబిస్తాడు? రమణికి ఏమని చెప్పుంటాడు విశ్వనాథన్? రాధ మరణించింది. నో, అలా చెప్పడు. మరణమంటే గుట్టుగా నలుగురికి తెలియకుండా ఎలా జరుగుతుంది? అలా నమ్మించలేడు. లేచిపోయిందని చెప్తాడు. నమ్మినా నమ్మకపోయినా ఏం చేయగలరు? వచ్చి అడిగేదాకా ఎందుకు? ఈసరికి ఉత్తరం రాసే ఉంటాడలా. రామకృష్ణ నన్నెలా అపార్థం చేసుకుంటాడో. రామకృష్ణ నాకేమైనా ఉత్తరాలు రాసి ఉంటాడు. భగవాన్, ఎంత దురదృష్టవంతురాలను! రామకృష్ణ భార్యననిపించుకున్న క్షణాల్లో నా హృదయం ఎంత పొంగిపోయింది. ఈ తనువు ఎలా పులకించింది. నా మనసు ఎంత తీయని ఊహలతో పరవశించింది. రిజిస్ట్రాఫీస్ నుంచి తిన్నగా దుర్గగుడికెళ్ళి భార్యాభర్తలుగా ఆమెకు కుంకుమ పూజ చేసి అతని పక్కన నిల్చుని దుర్గకు నమస్కరించేటప్పుడు మమ్మల్ని ఏ పరిస్థితుల్లోనూ విడదీయకంటూ మనసారా మొక్కుకుంది. రామకృష్ణ చిరునవ్వుతో తన నుదుట కుంకుమ పెట్టేటప్పుడు తానే స్వర్గధామాలకో పయనిస్తున్నట్లు పరవశించింది. అతని నుదుటన నువ్వు కూడా కుంకుముంచు అన్నాడు వాసురావు. చిన్నగా చెయ్యి కంపిస్తుంటే నెమ్మదిగా రామకృష్ణ నుదుటన బొట్టు పెట్టేటప్పుడు తన ఒళ్ళు సిగ్గుతో ముడుచుకుపోయింది. అమ్మా దుర్గా, నన్ను రామకృష్ణ దగ్గరకు చేర్చే భారం నీదే. ఆమె కళ్ళు చెమగిల్లాయి. బాబాయ్కి జరిగిన సంగతులన్నీ, వివాహం సంగతి చెప్పేస్తే? ఇప్పుడా? ఎన్నాళ్ళు దాచి? అమ్మ గురించి ఆ వేళ లాడ్జిలో చెప్పేటప్పుడు చెప్పేవలసింది. ఇప్పుడు రామకృష్ణతో తన వివాహం సంగతి చెప్తే తనని ఎలా అపార్థం చేసుకుంటారో. కాని భగవంతుడు నా జీవితం ఎలా మలుపులు తిప్పాలనుకుంటున్నాడో. ఏ పాపమూ ఎరుగని నన్ను రామకృష్ణ అపార్థం చేసుకోకుండా ఏనాటికైనా అతన్ని చేరగలిగితే ధన్యురాల్నే. బాబాయ్ ఇంట్లో ఉండిపోతాను. పెళ్లికి ఒత్తిడి చేస్తే చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను అని నిశ్చయించుకున్న రాధ దీర్ఘంగా నిట్టూర్చి, ఇంటికెళ్ళిపోతాను బాబయ్య అని చెప్పి ఇంటికొచ్చి రమాకుమార్ను ఎత్తుకుని ముద్దాడుతూ కూర్చుంది. ఇదేంటండి ఇలా రాస్తాడు ఉత్తరాలు? వాడి మనసు బాగుండలేదట. ఇప్పట్లో సంబంధాలవి చూస్తే అసలు రాడట. బాగుంది కదూ అంది కామేశ్వరి భర్త చేతిలో ఒక కవర్ పెడుతూ. చదివిన మూర్తి, వాడి ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు. రాని వస్తాడుగా, వచ్చాక ఏదో సంబంధం ఖాయం చేద్దాం. నువ్వు ఉత్తరాల్లో పెళ్లి గట్రా ఏం రాయకు. నీ ఇష్టప్రకారం చేసుకుందు గాని తొందరలేదు పెళ్లికి అని రాయి. నేను అలాగే రాస్తాను అన్నాడు. 30 ఏళ్ళు వస్తున్నాయి ఒంటికి. ఎప్పుడు చేసుకుంటాడు పెళ్లి? ఈసరికి 4 పిల్లల తండ్రి అయ్యే వయసుంది. అదెక్కడ దాన్నో తెచ్చి పెంచుతున్నాడు శ్రీను. దాన్ని వీడు కట్టగట్టాలని వాడు చూస్తున్నాడు. వాడికి మావయ్య అంటే అభిమానం. కొంపతీసి ఆ పిల్లని వీడు ముడెట్టుకున్నాడంటే చచ్చామన్నమాట. వాడు వచ్చేలోపున ఏదైనా సంబంధం రైట్ చేయండి, తాంబూలాలు పుచ్చేసుకుందాం అంది కామేశ్వరి. మీ తమ్ముడు పెంపుడు కూతురు ఎలా ఉంది? అదోలా నవ్వుతూ అడిగాడు మూర్తి. అబ్బో, అదే సినీ స్టార్లా ఉంటుంది. మా తమ్ముడి మొదటి భార్య అదే రమ్ముండేది గుర్తుందా? కళ్ళు చెదిరిపోయేలా. అలానే ఈ పిల్ల మెరుపుతీగలా ఉంటుంది. ఇప్పటి కాలపు పిల్లలకేమిటి సాంప్రదాయం, కుటుంబ గౌరవం ఇవేమీ అక్కర్లేదు. అందులోనూ మనవాడు దేశాలు తిరిగి వస్తున్నాడా? ఆ పిల్లని చూసి కులం గిలం జాంతానయ్య అంటే ఊరేసుకోవాలి. అబ్బా, ఎందుకే అలా బింబెలెత్తిపోతావు? ఇంకా వాడు మన గడపలోకి రాలేదు. ఎప్పుడొస్తాడో తెలీదు. ఎవరు ఈ ఇంటి కోడలుగా రావాల్సిందో ఆ అమ్మాయి రాక తప్పదు అన్నాడు మూర్తి నవ్వుతూ. అలాగే వేదాంతం వల్లించండి. ఏ దొరసాన్నో తీసుకొచ్చి ఇదిగో మీ కోళ్ళను చూపిస్తాడు. చొరచొరా చూసింది భరత వైపు కామేశ్వరి. ఓసి పిచ్చి, ఇప్పుడా అనుకుంటున్నావు? నాకెప్పుడో తెలుసు. ఎన్నిసార్లు పెళ్లి మాటెత్తినా వాడెందుకు దాటేస్తున్నాడో తెలుసా? వాడు ఎవరితోకో మనసిచ్చాడు. వాడు రాగానే నీకు నచ్చిన అమ్మాయిని తీసుకురా, పెళ్లి చేస్తాను అంటాను. చూస్తుండు. నీకు కోడలు సంవత్సరం తిరగకుండా మనవలు కామేశ్వరమ్మ గారు. ఛే, ఊరుకోండి. చీమ కుట్టినట్లన్నా ఉండదు. కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
2 సంవత్సరాలకు పూర్వం విదేశం వెళ్ళబోతూ ఇంటికొచ్చిన రామకృష్ణ గుర్తొచ్చాడు మూర్తికి. ఉత్సాహంగా సంతోషంగా మాట్లాడేస్తున్న రామకృష్ణతో, మరెప్పుడు పెళ్లి చేసుకుంటావురా కృష్ణ? మమ్మల్ని వేధించుకు తింటున్నావు సుమా అన్నాడు తను నిష్ఠూరంగా. వస్తూ మీ కోడల్ని వెంటబెట్టుకుని వస్తానుగా అంటూ హాస్యంగా నవ్వుతున్న రామకృష్ణని, మీ అమ్మ నీ మాట నిజమనుకుని రాగం లంకించుకుంటుంది, అలాంటి మాట్లాడకు అంటూ మందలించాడు. అబ్బా ఎన్నాళ్ళైపోయిందో, తొందరగా వచ్చేస్తే బాగుణ్ణు, కళ్ళు కాయలు కాసిపోతున్నాయి అనుకున్న మూర్తి లెటర్ ప్యాడ్ పెన్ను తీసుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి ఏమైనా జాబ్ వచ్చిందా? ఆతృతగా అడిగాడు రామకృష్ణ. ఆ ఇంటి దగ్గర నుంచా? అంటే మా అన్నయ్య దగ్గర నుంచా? ఆ గొంతులో కలవరం, తడబాటు, వాడిపోయిన వదనంతో ఎటో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్న వాసురావు అన్నాడు. అవును, మీ అన్నయ్య దగ్గర నుంచే. ఆ వచ్చింది. విశేషాలేం లేవు, మామూలే, అంతా బాగున్నారు, క్షేమం రాయమని నిన్నడిగానని అన్నాడు గబగబా. కొన్ని క్షణాలు వాసురావు వైపు పరిశీలనగా చూసిన రామకృష్ణ, ఏంటో దాస్తున్నావు, నిజం చెప్పు. నేనేమి అయిపోన్లే అన్నాడు నవ్వబోతూ. నిదానంగా ఆలోచించి ఏదో నిశ్చయానికొచ్చినట్టు దీర్ఘంగా నిట్టూర్చి, దాచడానికేముంది, ప్రస్తుతం రాధ అన్నయ్య ఇంట్లో లేదు. మరెక్కడికి వెళ్ళింది? వదినతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందట. తాను రాధ ఇద్దరం ఉంటే బాగుండదని ఆమెతో పంపించాడట. నమ్మమంటావా? అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేముంది? అయితే ఆ ఉత్తరం నాకు చూపించు, చేయి చాచాడు రామకృష్ణ. చూపిస్తానులే రేపు. ఏం ఇప్పుడు ఎందుకు చూపించలేవు? బాగుంది, నా మాట మీద నమ్మకం పోయింది, ఎక్కడో పడేశాను, చూసిస్తాలే అంటూ మరొక మాటల్లోకి తమాషాగా దింపాడు వాసురావు. రాత్రి మంచం మీద వాలాడే కాని అతనికి నిద్ర పట్టలేదు. తాను రాధను 14 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు, చదువు కొన్నాళ్లు చాలించి ఉద్యోగం వెలగబెడుతున్నప్పుడు, వాసురావుతో స్నేహం ఎక్కువయ్యాక వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తొలిసారిగా చూశాడు. తనకన్నా 10 సంవత్సరాలు చిన్న ఆ అమ్మాయిపై తన దృష్టి నిలిచిపోయింది. ఆ పిల్ల క్రమంగా అతని హృదయాన్ని ఆకర్షించింది. అతని మనసు దోచుకుని పెళ్లి చేసుకున్న రాధ కథేంటో మరి, వారెలా ప్రేమికులయ్యారో. వాసు, ఆ అమ్మాయి మీ చెల్లెలా? అడిగాడు రామకృష్ణ కాఫీ సిప్ చేస్తూ. అలాంటిదే. అంటే మా అమ్మ స్నేహితురాలి కూతురు, తర్వాత చెప్తాలే అన్నాడు వాసురావు తల వంచి కూర్చున్న రాధ వైపు చూస్తూ. గ్రహించిందల్లా చివాలన లేచి వెళ్లబోయింది రాధ. అరే వెళ్ళిపోతున్నావేం, కూర్చో, నాలాంటివాడే నీకు రామకృష్ణ అన్నాడు వాసురావు. అవతల పనుంది వాసు, నిలవకుండా వెళ్ళిపోయింది రాధ. వెళుతున్న రాధ వైపు అదోలా చూశాడు రామకృష్ణ. అంత ఇదిగా చూస్తున్నావు, ఎలా ఉంది మా రాధ? చిన్నగా నవ్వి కనుబొమ్మలు ఎగరేశాడు వాసురావు. వెరీ నైస్ గర్ల్. మీ అమ్మ ఫ్రెండ్ కూతురా? అంటే అదంతా సీక్రెట్. అమ్మతో చదువుకున్న ఆమె కూతురు, ఆమె పోతూ అమ్మకు అప్పగించిందని అంతవరకు మాకు తెలుసు. కులం గిలం పేరు ఊరు? పేరు రాధ, మిగతావన్నీ మనవే. చదువుతుందా? 4th ఫార్మ్ చదువుతోంది. ఆ అమ్మాయికి ఎవరూ లేరా? మేమంతా ఏమయ్యాం? సరిగ్గా చెప్పబోయ్, ఆమె బంధువులు లాంటి వాళ్ళు లేరు. ఆ రోజుకంతే రాధ గురించిన సంభాషణ. రాధా, 2 కప్పుల కాఫీ, రామకృష్ణకి నాకు. వాసురావు గొంతు విన్న రాధ, తెస్తున్నా వాసు అంది. ఆ గొంతు రామకృష్ణ చెవుల్లో వీణలు మీటినట్టు మృదు మధురంగా మోగింది. డోరు కట్టిన వైపు చూస్తున్నాడు ఆ అమ్మాయి రాక కోసం. కాఫీ కప్పులుంచి వెళ్లబోతున్న రాధను, రా కూర్చో, ఇవాళ స్కూలు ఎగ్గొట్టావేం అడిగాడు నవ్వుతూ రావు. తర్వాత చెప్తాలే అంటూ లేవబోతున్న రాధ చేయి పట్టుకుంటూ, ఏదో పాఠమో లెక్కో రాలేదు, టీచర్ తిడుతుందని, అవునా అన్నాడు గలగలా నవ్వి వాసురావు. తాను నవ్వుతూ, అవును, ఎంత చేసినా లెక్కకు ఆన్సర్ రాలేదు, ఓసారి చెప్పవా అంది. నవ్వే ఆ అమ్మాయి వైపు చూసిన రామకృష్ణ, ఈ పిల్ల పొలివరస ఎంత అందంగా ఉంది, కళ్ళెంత బాగున్నాయి అనుకున్నాడు పరవశంగా. చంపేశావు కృష్ణ, నీకొచ్చా 4th ఫారం లెక్కలు అన్నాడు వాసురావు. అందరూ గలగలా ఒకసారి నవ్వుకున్నారు. తీసుకురా రాధా, చెప్తాను అన్నాడు రామకృష్ణ. నువ్వు చెప్పరాదు అన్నట్టు ఇబ్బందిగా వాసురావు వైపు చూసింది రాధ. తీసుకురా, వాడు చెప్తాడు అన్నాడు వాసురావు. నీలం పూల పరికిణి, నల్లని జాకెట్టు, నల్లని నొక్కుల పొడువాటి జడ, మెరిసే కళ్ళు, ఎత్తైన నాసిక, నిగనిగలాడే బుగ్గలు, చెవులపై అందంగా జుట్టు జారి చెవుల రింగులు కదులుతూ ఉంటే రామకృష్ణ వైపు బిడియంగా చూస్తూ నమస్తే అంది రాధ. నోటుబుక్కు, లెక్కల టెక్స్టు, పెన్ను టేబుల్ మీద ఉంచుతూ. నమస్తే అన్నట్టు చేయి కొంచెం ఎత్తి దించి పుస్తకం పెన్ను చేతిలోకి తీసుకున్నాడు రామకృష్ణ. తల వంచి లెక్క చేస్తున్న అతని వైపు
పరిశీలనగా చూసిన ఆమె హృదయంలో ఏదో తీయని సంచలనం. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు రామకృష్ణ అనుకున్న ఆ పిల్ల సిగ్గుపడిందెందుకో. అరగంటైనా ఇంకా ఆన్సర్ రాక చిరాకు పడే రామకృష్ణ వైపు చూసి, నేనందుకే చెప్పనన్నాను, ఆన్సర్ లేని లెక్కలే రాధ తెస్తుంది. పో, అన్ని హాస్యాలు. లెక్కకు ఆన్సర్ ఎందుకుండదు, నీకు చేత కాదు అను అంటూ నవ్వుతోంది రాధ. ఆన్సరు తప్పుగా వచ్చేయింది, నేను రైట్ చేశాను. ఆన్సర్ ఇది, కావాలంటే మీ టీచర్ని అడుగు. రేపు మళ్ళీ నేను వచ్చినప్పుడు నాకు రిజల్ట్స్ చెప్పు. నేను వేసిన ఆన్సర్స్ రైట్ అవునో కాదో. నోటుబుక్ రాధ ముందుకి తోశాడు రామకృష్ణ. నిన్న మా క్లాస్ అందరినీ తిట్టిందండి టీచరు, ఆన్సర్ ఎవరికీ రాలేదని. ఆమెకు రాదు ఆన్సరు, అందుకని తిట్టింది అంటూ పక్కపక్క నవ్వాడు వాసురావు. ఇంతలో పార్వతి అక్కడికొచ్చింది. వినయంగా లేచి నిల్చుని నమస్కారం పెట్టాడు రామకృష్ణ. పార్కులో ఒక ఫ్రెండ్ దొరికాడని చెప్పాను ఒకసారి, గుర్తుందా అమ్మా, రామకృష్ణ అని అంటూ పరిచయం చేశాడు వాసురావు. ఓసి మొద్దు, అతన్ని పాఠం చెప్పమంటున్నావా? మా రాధకి కొత్త బిడియమేం తెలీదు, ఇంకా చిన్నపిల్ల తీరే అంటూ చిన్నగా నవ్వింది పార్వతి. రామకృష్ణ వైపు చూస్తూ, ఆంటీ నువ్వు చేయి నా లెక్క గారంగా అంది రాధ. పక్కపక్క వాసురావు, చిన్నగా రామకృష్ణ ఇద్దరూ నవ్వారు. గుడ్ మార్నింగ్ అండి. మీరన్నట్టు ఆన్సరు తప్పుగా వచ్చేయింది అంది హాల్లోకి వస్తున్న రామకృష్ణకి ఎదురుగా వస్తూ రాధ. మీ అన్నయ్య వాసు ఉన్నాడా అడిగాడు రామకృష్ణ. ఇంకా ఇంటికి రాలేదు, కూర్చోండి, కాఫీ తెస్తాను. కాఫీ వద్దు, నేనేసిన ఆన్సర్స్ రైటేనా అడిగాడు రామకృష్ణ. చెప్తా కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో మళ్ళీ కాఫీ కప్పుతో వచ్చింది రాధ. ఎందుకు తెచ్చావు? వద్దన్నానుగా. అయితే నువ్వు కొంచెం తీసుకో. ప్లేట్లో కొంచెం కాఫీ పోసి చొరవగా ఆమె చేతికి అందించాడు రామకృష్ణ. కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ, ఏమన్నారు మీ టీచర్ అని అడిగాడు. చెప్పాను అంది. ఏమని చెప్పావు? చిలిపిగా ఆ పిల్ల వైపు అతను చూస్తున్నాడు. అతన్ని చూస్తుంటే ఆమెకేదో బిడియంగా ఉంది. మా వాసు ఫ్రెండ్ రామకృష్ణ లెక్క చేశారని చెప్పాను. ఏమన్నారు? ఆన్సరు తప్పుగా వచ్చేయింది, మీరు వేసిన ఆన్సరు రైటు అని అన్నారు. ఇంకేమైనా అంటే లెక్కలు చెప్పమంటావా? మీరు చెప్తారా? అప్రయత్నంగా ప్రశ్నించింది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఏం, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి 400 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాను, చెప్పలేనా? అబ్బే అది కాదండి, మీకు తీరుకుంటుందా అని నవ్వబోయింది రాధ. ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ తెచ్చుకుని అతని ఎదురుగా కూర్చుంది రాధ. క్షణంలో ఇంట్లోకి వెళ్ళొచ్చి ప్రతిరోజు చదువు చెప్తున్నట్టో కబుర్లు చెప్తున్నట్టో ఆమె అందాన్ని చూస్తూనో కొంతకాలం రాధతో గడిచిపోయేది. ఓ రోజు అతని బామ్మకు సుస్థిగా ఉందని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వస్తే వెళ్ళిపోయాడు రామకృష్ణ. గార్డెన్లో గులాబీ చెట్ల మధ్య పచార్లు చేస్తోంది రాధ. గేటు తెరచి లోపలికొస్తోన్న రామకృష్ణ చూపు ఆశ్చర్యంగా అలా కొన్ని క్షణాలు రాధపై నిలిచిపోయాయి. తాను వెళ్ళి 6 నెలలైపోయింది. ఆ ఉద్యోగం ఊస్టింగ్ అవడం, మరొక కంపెనీలో ఉద్యోగం కోసం మళ్ళీ ఈ ఊరు రావడం జరిగింది. ఉదయమే ట్రైన్ దిగాడు. వాసు ఉత్తరాల్లో రాధ గురించి మామూలుగానే రాస్తున్నాడు గాని, కాస్త ఎదిగిందని, యవ్వనాన్ని పుంజుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకుందని, అందంగా పల్లెవాటు వేసుకుంటుందని ఉత్తరాల్లో రాస్తాడా? ఆమెను చూస్తుంటే అతనికేదో పరవశంగా మొత్తుగా ఉంది. రాధా పిలిచాడు. మీరా? అబ్బా, ఎన్నాళ్ళకొచ్చారు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? సన్నని గొంతుతో సంతోషమంతా కళ్ళల్లో వ్యక్తమవుతుంటే చిన్నగా నవ్వుతూ అంది రాధ అతని వైపు నడుస్తూ. దగ్గరవుతున్న ఆమె వైపు విస్ఫారిత నేత్రాలతో చూశాడు రామకృష్ణ. ఎవరూ లేని ఈమెను ఉదారంగా శ్రీనివాసయ్యర్ ఎలా పోషించి బాధ్యత వహిస్తున్నారు? తాను ఈమెను వివాహం చేసుకుంటే అనుకున్న క్షణంలో తల్లి, తండ్రి, మేనమామ, మిగతా అందరూ చెప్పే సంబంధాలు, కట్నాలు గుర్తుకొచ్చాయి. కాదు, ఏది ఏమైనా ఏనాటికైనా అందర్నీ ఎదిరించి ఏ అవాంతరాలొచ్చినా ఆమెకు సమ్మతమైతే తప్పకుండా దైవసాక్షిగా రాధను నాదాన్ని చేసుకుంటాను అనుకున్న రామకృష్ణ బరువుగా నిట్టూర్చాడు. అలా మౌనంగా తన వైపే చూస్తున్న రామకృష్ణ వైపు చూసిన ఆమె కళ్ళు చెలించాయి. చిన్నగా ఏంటలా చూస్తున్నాడితను? తను పల్లెవాటు వేసుకుందని కాబోలు అనుకున్న క్షణంలో పమిట సర్దుకుని సిగ్గుగా తలవాల్చింది రాధ. వాసు ఇంట్లో ఉన్నాడా అడిగాడు రామకృష్ణ. లోపలున్నాడు, రండి. నేను పాస్ అయ్యాను అంది రాధ గబగబా వరండా మెట్లెక్కుతూ. చాలా కాలం తర్వాత కలిసిన మిత్రులు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. శ్రోతగా మిగిలిపోయింది రాధ. వెళ్ళు, పాస్ అయ్యావుగా, ఇదిగో ప్రెజెంటేషన్ అంటూ జేబులోంచి పెన్ను తీసి ఇవ్వబోయాడు రామకృష్ణ రాధకు. సంకోచంగా వాసురావు వైపు చూసింది రాధ.
అంత ఖరీదైన పెన్ను దానికెందుకురా, పారేస్తుంది అన్నాడు వాసురావు. నేను ఎంతో ప్రేమతో బహుకరించిన పెన్ను వద్దంటున్నావా రాధా? చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ అన్నాడు రామకృష్ణ. ప్రతిరోజు పెన్నులు పారేసుకుంటున్నట్టు ఎలా చెప్పాడు కబుర్లు? ఇవ్వండి, భద్రంగా నా పెట్లో దాచుకుంటాను అంటూ రామకృష్ణ చేతిలో పెన్ను లాక్కున్నట్టు తీసుకుంది రాధ. సిగ్గుపడుతూనే చనువు చూపిస్తున్న రాధ వైపు చూశాడు రామకృష్ణ కొంటిగా నవ్వుతూ. క్రమంగా రామకృష్ణ మరొక వీధిలో వేరొక గది తీసుకుని ఉంటున్న శ్రీనివాసయ్యరింట్లో వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు. ముభావంగా ఎవరితోనూ అట్టే మాట్లాడకుండా సీరియస్గా ఉండిపోయే విశ్వనాథన్ కూడా రామకృష్ణతో అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు. పార్వతి ఆప్యాయంగా తమ్ముడు అని పిలిచేది. తరచూ వారింట్లో రామకృష్ణని భోజనాన్ని కుంచేసేవారు. ఓ రోజు అతని అన్నంలో నెయ్యి వేస్తూ, ఏం తమ్ముడు, అమ్మా నాన్న ఇంకా నిన్ను పెళ్ళికొడుకుని చెయ్యాలనుకోవడం లేదా అని అడిగింది పార్వతి నవ్వుతూ. ఇంటికి వెళ్ళడం అంటే అదే బెంగండి. పెళ్లి చూపులకు రమ్మని పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ. అందుకే 2 ఏళ్లుగా వెళ్ళడం మానేశాను అన్నాడు రామకృష్ణ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబం గురించి క్లుప్తంగా ప్రశ్నించింది పార్వతి. చెప్పాడు రామకృష్ణ. మా రాధం చేసుకుంటావా? మీ నాన్నగారు ఎంత కోరితే అంత కట్నమిస్తాను అంది పార్వతి నెమ్మదిగా. చివాలన కంచం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది రాధ. అలానే చేసేయండి అంటూ తలెత్తి పార్వతి వైపు చూడబోయిన రామకృష్ణకు అన్నం వదిలి వెళ్ళిపోతున్న రాధ కనిపించి అతని వదనం చిన్నబోయింది. అప్పుడే వాడు నీ మెళ్ళలో తాళి కట్టేలేదులే, అంత అదృష్టం పట్టాలి కదా, రా భోంచేయ్ తీవ్రంగా మందలించాడు వాసురావు. ఆ సంభాషణ ఇష్టం లేని విశ్వనాథన్ చిరాగ్గా, ఎందుకమ్మా, 16 ఏళ్లు నిండలేదు, దానికి పెళ్ళేంటి అన్నాడు. తడికళ్ళు ఒత్తుకుంటున్న రాధ వైపు జాలిగా చూస్తూ, ఎందుకు వాసు అంతలా గసిరావు? పెళ్ళంటే రామకృష్ణ మొగుడంటే సిగ్గొచ్చేసింది. దాని సిగ్గు రామకృష్ణ చూస్తాడని వెళ్ళిపోయింది. ఏమే రాధా? రాధ తలనిమిరి ఆమెను మళ్లీ కంచం ముందు కూర్చోబెట్టి రాధ తల మీద ముద్దు పెట్టుకుంది పార్వతి. ఆమె కళ్ళు ఎందుకనో చప్పున చెమ్మగిల్లాయి. మా అమ్మకి రాదంటే గారం అన్నాడు వాసురావు. ఆడపిల్ల కదూ అన్నాడు విశ్వనాథన్. మీలో ఒకరు ఆడపిల్లైపోరాదు, అమ్మ పురుషత్వం తెచ్చుకున్నట్టు అంది పార్వతి నవ్వుతూ. అందరూ నవ్వారు ఆమె మాటకు. చిన్నగా నవ్వుతున్న రాధ వైపు ఒక్కసారి చూసి చూపులు తిప్పుకున్నాడు రామకృష్ణ. నాన్నగారుంటే గప్చిప్గా కామ్గా భోజనాలైపోతాయి, ఆయన పంక్తిని లేకపోతే అలకలు లేచిపోవడాలు అంటూ రాధ తల మీద చిన్నగా ముట్టాడు వాసురావు. బాబాయ్ ఉంటే నువ్వలా నన్ను కసరగలవేమిటి అంది రాధ. అబ్బా, దాంతో నీకేంట్రా వాసు, లేమ్మా చీకడిగేసుకో అంది పార్వతి. కిటికీ ఊచలు పట్టుకుని ఎటో శూన్యంలోకి చూస్తున్న రాధా అన్న మృదు గంభీరమైన గొంతు విని ఉలికిపాటుగా వెనుతిరిగి చూసింది. రామకృష్ణ ఆమె గదిలోకి నెమ్మదిగా బరువుగా అడుగులు వేస్తూ వస్తున్న రామకృష్ణ. ఏం అలా ఉన్నారు, ఒంట్లో బాగుండలేదా కలవరపాటుగా ప్రశ్నించింది రాధ. బాగానే ఉంది, కానీ అలా కూర్చుని మాట్లాడు. మధ్యాహ్నం భోజనాల దగ్గర మీ పార్వతాంటీ అలా అనేసరికి ఎందుకు అన్నం వదిలి లేచిపోయావు అని అడిగాడు. బాగుంది, పెడీమని ఒక్కసారి నువ్వు రాధను పెళ్ళాడతావా? ఏంటి అడగడం? మీరు నేను ఓ దగ్గరున్నప్పుడు అలా అడగచ్చా? ఎదురు ప్రశ్న వేసింది. నీకిష్టం కాదా? కాదు. సరే వెళతాను, మరి ఈ ఇంటికి రాను, నీకు కనిపించను. శివాన్లో వెనుతిరిగి వెళ్లబోతున్న రామకృష్ణ. ఏమండి రామకృష్ణ గారు? కంపించే రాధ గొంతు విని వెనుతిరిగి రాధవైపు చూశాడు. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత, మీరు నా కోసం వస్తున్నారా సూటిగా ప్రశ్నించింది రాధ. చెప్పలేను అని తల వాల్చాడతను. తల్లి తండ్రి ఎవ్వరూ దిక్కులేని దాన్ని, ఒకరి పంచన రోజులు వెళ్లబుచ్చే పేదరాల్ని నేను. మీరు ధనికులు, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ మీరు. మీపై కోటి కోరికలు పెంచుకుని ఉంటారు వారు. అవన్నీ అనవసరం. నేనంటే నీకిష్టం కాదా? అలా ప్రశ్నిస్తున్న అతని వైపు తేరిపారా చూసింది తెల్లబోయి ఆశ్చర్యంగా. నేను అంత అత్యాశకు పోవడం భావ్యం కాదేమో అందామే. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నేను వచ్చే వేళకు ఎందుకు ఎదురు చూస్తుంటావు? నేనింకా కొంతకాలం నీ సమక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? నాకు అందంగా కనిపించాలని, నన్ను మెప్పించాలని నువ్వు ప్రతి క్షణం తాపత్రయపడుతున్నావు. నేనొక రోజు కనిపించకపోతే నిష్ఠూరాలాడుతున్నావు. ఇవన్నీ ఏంటి రాదా? నువ్వు నన్ను కోరుకోవడం లేదు, నీకు తెలీదు. నీ మనసు నువ్వు తెలుసుకునే వయసు నీకింకా రాలేదు అని ఒక్క క్షణం ఆమె వైపు చూసి, మళ్ళీ చదువులో ప్రవేశించబోతున్నాను, ఏ విశాఖపట్నమో పోతాను అన్నాడు రామకృష్ణ. మీరు చదివే చదువు ఈ ఊళ్ళో లేదా? అప్రయత్నంగా ప్రశ్నించింది రాధ. అతని వదనంలో కమ్ముకున్న విషాద మేఘాలు చప్పున విడిపోయాయి. పెదవులపై హాసరేఖ విరిసింది.
ఉంది. రీసెర్చ్ చెయ్యాలని. ఈ ఊర్లోనే ఉండిపోమంటావా? అడిగాడు. అలవాటైన ఊరు వదిలి ఎటో వెళ్ళిపోవడం ఎందుకని. సరే, ఇక్కడే ఉండిపోతాను. థ్యాంక్ యూ. తేలిగ్గా ఊపిరి వదిలిందామె. ఎందుకనో కొంటిగా ఆమె వైపు చూశాడతను. ఏమో నాకు తెలియదు బాబూ అంటూ గదిలోంచి వెళ్లబోతున్న ఆమెకు చేతులు అడ్డంగా చాచి, అలా తప్పించుకోవడానికి వీల్లేదు, చెప్పాలి అన్నాడు రామకృష్ణ కొంటిగా ఆమె వైపు చూస్తూ. చెప్పకపోతే ఏం చేస్తారేం? నీ మెళ్ళో తాళి కట్టి తర్వాత ఏమన్నా చేస్తాను. అబ్బా పొండి, దరియండి. నేను వెళ్ళిపోతానంటే నీకేమనిపించింది చెప్పు. అబ్బా ఏమీ అనిపించలేదు, ప్లీజ్ వెళ్ళనివ్వండి. మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరన్నా చూస్తారు. చూడకపోతే పర్వాలేదు. రా వాసు, వెళ్ళిపోతావేం అంటున్న రాధ మాటకు ఉలికిపాటుగా వరండాలోకి చూశాడు రామకృష్ణ. అతన్ని తప్పించుకుని గబగబా వెళ్ళిపోయింది రాధ. నవ్వుకున్నాడు రామకృష్ణ. వాసు, నీ ఫ్రెండ్ ఊళ్ళో లేరా? సంకోచంగా అడిగింది రాధ. వీధిలోకి వెళ్లబోతున్న వాసురావు, నీతో చెప్పడం మరిచిపోయాను, వాళ్ళ తాతగారికి సుస్థిగా ఉందట, వెళ్ళాడు అంటూ వెళ్ళిపోయాడతను. బామ్మ తాత బాగుంది, చదువు ఉద్యోగం సాగినట్టే గొణిగింది రాధ. స్కూలు ఫైనల్ పరీక్షలు రాసింది రాధ. వేసవి సెలవులు ఇచ్చారు. రామకృష్ణ వెళ్ళి 4 రోజులు దాటిపోయింది. ఓ రోజు మధ్యాహ్నం వేళ పత్రిక తిరిగేస్తున్న వాసురావు దగ్గరకొచ్చి ఏవేవో మాట్లాడి, రామకృష్ణ నీకు లెటర్స్ రాస్తున్నారా అని అడిగింది రాధ. అసలు అతని గురించి అడగాలని నా గదికొచ్చావు, ఏవేవో అర్థం లేకుండా మాట్లాడావు అవునా? చిలిపిగా నవ్వాడు వాసురావు. ఏం అడిగితే? అతని గురించి అడిగితే తప్ప? ఉదాసీనంగా మారిపోయింది రాధ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లాయి. చెమ్మగిలిన కళ్ళు ఒత్తుకుంటున్న రాధవైపు జాలిగా చూస్తూ, అతనిపై మమతలు పెంచుకోకు రాధా. అతను నీ భర్త కావాలనే కోరిక మనసులోకి రానీకు. మమత, ఆశ హృదయంలో వేళ్లు నాటి మహావృక్షమైతే, రామకృష్ణ సంఘం, సాంప్రదాయం, కట్నం, స్టేటస్సు ఇవన్నీ తుఫానై నీ హృదయంలోని వృక్షాన్ని పెకలించి పారేస్తాయి. విధి వెక్రిస్తుంటే, మనసు అగ్నిగోళంలో వేగిపోతుంటే తట్టుకోలేవు రాదా. నీ హృదయం ఆక్రమించబోతున్న రామకృష్ణకు చిరునవ్వుతో చోటియకు. రామకృష్ణ తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు, మేనమామ ఆస్తికి వారసుడు, పుట్టుకతోనే అదృష్టవంతుడు రామకృష్ణ. మరోలా ఫీల్ అవ్వకు రాదా. నీ శ్రేయస్సు కోరే నేనిలా చెప్తున్నాను. జలజల కన్నీళ్లు కారుస్తూ మౌనంగా ఉండిపోయిన రాధ కళ్ళొత్తుతూ, హితో వినడానికి మనసు ఎదురు తిరుగుతుంది. చెప్పే వ్యక్తిపై కోపం వస్తుంది. కానీ రాధ ఆలోచించు. బెచ్చగాడు కోట్లకి పడగలెత్తాలనుకోవడం ఎంత సమంజసమైన కోరికో. సరే, అతన్ని కూడా ఇలా హెచ్చరించు అంటూ గబగబా వెళ్ళిపోయింది రాధ. పరీక్ష ఫెయిల్ అయింది రాధ. మళ్ళీ చదివి కట్టమని ప్రోత్సహించింది పార్వతి. గంటో అరగంటో వాసురావు ఆమెకు పాఠం చెప్తున్నాడు. ఎలా అయినా పాస్ అవ్వాలనే పట్టుదలతో చదువుతోంది రాధ. కొన్నాళ్లుగా అందంగా ఎదిగిన రాధపై అదొక రకమైన ఇష్టం ఏర్పరచుకున్న విశ్వనాథన్ ఏవేవో పనులు ఆ అమ్మాయికి పురమాయిస్తూ వెనక తిప్పుకుంటున్నాడు. వినయంగా అతను చెప్పిన పనులన్నీ, అతనికి డ్రెస్ తీసి పెట్టడం, బాత్రూంలో నీళ్లు తోడడం, తువ్వాలు, సబ్బు ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ రాధ చేత చేయించుకుంటున్నాడు విశ్వనాథన్. కాదనలేకపోతోంది రాధ. పనివాళ్ళున్నారుగా, దానికి ఎందుకు చెప్పావు అలాంటి పనులు అంటూ మందలించింది ఒకసారి పార్వతి. తాను చేసి పెట్టినంత మాత్రాన తప్పేముందమ్మా, నవ్వేశాడు విశ్వనాథన్. విశ్వనాథన్ని అన్నయ్య అని సంబోధించడం మొదలుపెట్టింది రాధ. కొన్ని రోజులు విని మరి వినలేకపోయిన విశ్వనాథన్, ఏంటా పిలుపు అన్నయ్య అని, ఇది వరకులా పేరు పెట్టి పిలువు విసుక్కున్నాడు ఒకరోజు. నువ్వు నాకు అన్నయ్యలా కనిపిస్తున్నావు, నీకన్నీ అమర్చి పెడుతుంటే అన్నయ్యకు నేను సేవ చేస్తున్నట్టు అనిపిస్తోంది అంది నవ్వేస్తూ. విసుగ్గా ఆమె వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు విశ్వనాథన్. రాత్రి 8 గంటల వేళ సరాసరి ట్రైన్ దిగి శ్రీనివాసయ్యర్ ఇంటివైపు నడిచాడు రామకృష్ణ. భోజనం ముగించి డ్రాయింగ్ రూంలో కూర్చున్న శ్రీనివాసరావు పేపర్ చూస్తూ అడుగుల చప్పుడుకి తలెత్తి అటువైపు చూసి హుందాగా నవ్వుతూ, ఇదేనా రావడం, తాతగారు కులాసానా అని ప్రశ్నించారు. ఎవరితోనూ మాట్లాడకుండానే అన్ని విషయాలు తెలుసుకోగలిగే కుశాగ్ర బుద్ధి అయింది. అలానే మంచానున్నారండి అంటూ బిడియంగా, వాసు ఉన్నాడా అడిగాడు రామకృష్ణ. ఆ లోపల డైనింగ్ రూంలో ఉన్నట్టున్నాడు. ఈ వాటికి ఉండిపో, రేపు నీ రూంకు వెళుదు గాని ఆజ్ఞాపించినట్టుగా ఉంది ఆయన గొంతు. భోజనం చేస్తున్న విశ్వనాథన్, వాసురావు, వారికి వడ్డన చేస్తున్న రాధ. హ్యాండ్ బ్యాగ్ రెండో చేతిలోకి మార్చుకుంటూ చిన్నగా దగ్గాడు రామకృష్ణ వారి వైపు చూస్తూ. అందరూ ఒకేసారి గుమ్మం వైపు చూశారు. రా, ఇదేనా రావడం, బ్యాగు నా గదిలో పెట్టరా, రాధా అతనికి కూడా అన్నం వడ్డించేయి అన్నాడు వాసురావు.
మీరు కానివ్వండి, స్నానం చెయ్యాలి. అక్కయ్య ఏరి అడిగాడు రామకృష్ణ. అమ్మకి జ్వరంగా ఉంది. రాధా, అతనికి నీళ్లు రెడీగా ఉన్నాయో లేదో చూడు అన్నాడు వాసురావు. వెళ్ళబోతున్న రాధ వడ్డనపూరు తేక వెళ్ళు అన్న విశ్వనాథన్ మాటకు నిల్చుండిపోయింది. అప్పటి వరకు అతను అలా నుంచోబెడితే బాగుండదు. సాంబారు, నెయ్యి, పెరుగు టేబుల్ మీదుంచి వెళ్ళు అన్నాడు వాసురావు. అలానే చేసింది రాధ. ఎవరూ లేకుండా చూసి నెమ్మదిగా, నువ్వేం అలా డల్గా ఉంటున్నావు, ఒంట్లో బాగుండలేదా అడిగాడు రామకృష్ణ. తాను వచ్చిన 10 రోజుల నుంచి తాను అడిగిన ప్రశ్నకు పొడిగా సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతున్న రాధను ఓ రోజు, ఏం లేదు, ఏదో ఉంది, మాట్లాడవా? అబ్బా, విసిగించక రాధా. నీ ఈ మౌనానికి, ముభావానికి అర్థమేమిటి? ఎందుకు అలా ఉంటున్నావు? నాతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావు. ఏదో జరిగింది. ఏమీ జరగలేదు కృష్ణ. నన్ను, నా ఉనికిని నేను తెలుసుకున్నాను. పేలవంగా నవ్వింది రాధ. నిన్ను, నీ ఉనికిని అన్నీ తెలుసుకునే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మనిద్దరం స్వతంత్రులం కాము. ఎందుకు కాము? నిర్భాగ్యురాలను, దరిద్రురాలను, ఇంకా అనామకురాలను. నన్ను పెళ్లి చేసుకుని మీరేం సుఖపడతారు? తల్లి, తండ్రి, మీ బంధువులందరూ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. నాకేదో భయంగా ఉంది. మరెప్పుడు దయచేసి ఇలాంటి ప్రసక్తి తీసుకురాకండి. ఒక స్నేహితుడిగా, ఆప్తుడిగా మాత్రమే నాకు ఉండిపోండి. ఆమెకెందుకో కట్టలు తెంచుకుని వచ్చింది దుఃఖం. చీరచెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ రోదిస్తోంది రాధ. పరిశీలనగా ఆమె వైపు చూస్తున్నాడు రామకృష్ణ. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. నేను వెళ్ళాక నీకెవరన్నా నాతో చనువు ప్రదర్శించొద్దని హెచ్చరించారా అన్నాడు రామకృష్ణ. ఒక్కసారి అతని వైపు చూసి వాసురావు తనన్న ప్రతి మాట చెప్పింది రాధ. ఇంకా విశ్వనాథం తనకు దగ్గరవబోతున్నట్టు అనుమానిస్తున్నానని కూడా చెప్పింది. రామకృష్ణ వదనం ఒక్కసారి కోపంతో ఎరిపెక్కింది. మళ్ళీ కొన్ని నిమిషాల మౌనం తర్వాత, నీ వయసెంత రాధా అడిగాడు తను. 16 నిండాయి. శ్రీనివాసయ్యర్ గారు నీకేదన్నా సంబంధం చూసి పెళ్లి చేస్తే చేసుకుంటావా అడిగాడు రామకృష్ణ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. తలడ్డంగా ఊపింది రాధ. మరి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. పరీక్ష పాస్ అయ్యి ఏదైనా ఉద్యోగం చేసి నన్ను నేను పోషించుకుంటాను. తర్వాత ఆయువు చెల్లితే అందరిలాగే బుగ్గైపోతాను, సరే? మళ్ళీ ఆమె కళ్ళు వర్షించాయి. పిచ్చిరాదా, ఏడవకు. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎవరు అడ్డంగా నిలిచినా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటూ చొరవగా ఆమె కన్నీరొత్తాడు రామకృష్ణ. వాసు, రాధకు నువ్వేమైనా జాగ్రత్తలు చెప్పావా? అంత రిజర్వ్గా ఉంటోంది నవ్వబోతూ అడిగాడు రామకృష్ణ. చెప్పాను. ఏం? నన్నొక ఫూలుగా, స్కౌండ్రల్గా భావిస్తున్నావన్నమాట. నిష్ఠూరాలాడకు బాయ్. మా ఇంటి ఆడపిల్లకు మేం పెట్టవలసిన అతిథులు మేం పెట్టడం మా బాధ్యత కాదా? ఇప్పటికే రాధ జీవితం రకరకాలుగా నలిగిపోయింది కృష్ణ. అమ్మ తన కూతురుగా భావిస్తున్న ఆ పిల్ల నాకు చెల్లెలు. రాధ కోసం, రాధ సౌఖ్యమైన జీవితం గడపడానికి ఏమైనా చేస్తాను. ఆవేశంగా అంటున్న వాసురావు ముందుకి చేయి చాపుతూ, అలా దైవసాక్షిగా హృదయపూర్వకంగా మాటి అన్నాడు రామకృష్ణ. అతని మాట కడ్డొస్తూ రామకృష్ణ చెయ్యి మృదువుగా పట్టి వదులుతూ, గాలిలో మేడలు కట్టబోతున్న రాధను మందలించాను. కృష్ణ, నువ్వు నిజంగా పెద్దల్ని ఎదిరించి కట్నం కానుకలు వదిలి ఉదారంగా రాధను భార్యం చేసుకుంటే అభినందించాల్సిందే. కానీ లేదు, ఏం లేదు. ఈ వాళ్ళని కాదు, ఏనాడన్నా రాధనే భారీగా చేసుకుంటాను. లేకపోతే ఇలాగే ఉండిపోతాను. అబ్బో, అంత ముదిరిందన్నమాట. పాపం బాబు, జాగ్రత్తరా. పెళ్లి కాకుండా వ్యంగ్యంగా నవ్వాడు వాసురావు. చచ్చా, ఎన్నాళ్ల స్నేహంలో ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అందరి ఆడపిల్లల ముందు బుద్ధిమంతుల్లా తలవాల్చేస్తావు, కానీ రాధ దగ్గర అంతకన్నా బుద్ధిగా ముసులుకుంటాను, సరే? అంతలో శ్రీనివాసయ్యర్ పిలవడంతో వెళ్లిపోయాడు వాసురావు. పార్వతికి జ్వరం తిరగబెట్టింది. కంగారుగా పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు శ్రీనివాసయ్యర్. ఎవరి వైద్యానికి లొంగని జ్వరం పార్వతిని బలి తీసుకుంది. ఆ ఇల్లే శ్మశాన వాటికలా అయిపోయింది ఆ రోజు. మతి చెలించిన వాళ్లా తిరిగారు శ్రీనివాసయ్యర్. మోగగా రోధిస్తున్నారు ఆమె కొడుకులు. పార్వతి కళేబరంపై పడి కళ్ళు వాచిపోయేలా హృదయం పగిలిపోతుంటే ఏడుస్తోంది రాధ. అందర్నీ ఓదార్చి మిత్రుడిగా, ఆప్తుడిగా ఆదుకున్నాడు ఆ రోజు రామకృష్ణ. మర్నాటికంతా బంధువులు చేరారు. అమ్మ రాధ, మీ ఆంటీ వెళ్ళిపోయింది. బంధువులంతా వచ్చారు. వారికేం తెలియదు కదా మన ఇంటి పనులు. ఇక్కడ ఏ వస్తువులున్నాయో అందరికీ మర్యాదలు, తింటే భోజనం, కాఫీ వగేరా చూడు అన్నాడతను. అతని వదనం గంభీరంగా ఉంది. బాబయ్యా, బోరుని ఏడ్చింది రాధ. ఏడిస్తే తిరిగొస్తుందా తల్లి? నేను జీవించున్నంత వరకు నా రక్షణలో నీకేం భయం లేదు. నిన్ను ఇంటిదాని చేసి పార్వతి ఆత్మకు తృప్తి కలిగిస్తాను.
అంటూ రాధ తల గుండెలు కదుముకుని ఓదార్చారు శ్రీనివాస్ అయ్యర్. చురుగ్గా తెలివిగా ఇంటి పనులు చేస్తూ పరీక్ష రాసిన రాధ తెలివికి మెచ్చుకున్నారు శ్రీనివాస్ అయ్యర్. రాధ పట్ల ఏదో అభిమానం చూపిస్తూ ఆమెతో చనువు ప్రదర్శించే విశ్వనాథన్ ప్రవర్తన గ్రహించిన శ్రీనివాస్ అయ్యర్ తన గదికి ఏకాంతంగా కొడుకును పిలిచి అడిగారు. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం అని. మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథన్. మీ అమ్మ పోయి 6 నెలలు కావస్తోంది. ఇంటికి ఆడదక్షత కావాలి. రాదుందిగా, అతని మాట కడ్డొస్తూ అన్నాడు విశ్వనాథన్. ఎన్నాళ్ళుంటుంది రాధా? తనకు మాత్రం పెళ్లి చేసి అత్తారింటికి పంపించొద్దు? కొడుకు మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీనివాస్ అయ్యర్. మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథన్. మీ అమ్మ పోయిన తర్వాత నేను పోయినట్టే లెక్క. ఇంకా ఇల్లు, హోటలు, అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకోవాలి. నాకు మతి సరిగ్గా ఉండడం లేదు. అప్పటికీ మౌనమే సమాధానం. సంబంధాలున్నాయి, రేపు వెళ్ళి చూసొద్దామా? వద్దు నాన్న. పోనీ నువ్వెవరినన్నా చేసుకుందామనుకుంటున్నావా? చెప్పు. నాకు జాతి, మతం, సాంప్రదాయం ఇలాంటి పట్టింపులు లేవు. ఈ ఇంటి కోడలుగా వచ్చే పిల్ల సుగుణవతియే ఉండాలి, అంతే. ఇంకా తల వంచి సిగ్గుపడుతున్న విశ్వనాథన్ వైపు చిరునవ్వుతో చూస్తూ, పోనీ రాధనే మన ఇంట్లో ఉంచేసుకుందామా అని అడిగారు. అలా చెయ్యండి నాన్న అని మరి నిలవకుండా వెళ్ళిపోయాడు విశ్వనాథన్. రాధ అందమైన తెలివైన మంచి పిల్ల. రాధ కోడలైతే తన జీవితం, తన వార్ధక్యం నిశ్చింతగా వెళ్ళిపోతుంది. గుండెల నిండుగా హాయిగా గాలి పీల్చుకున్నారు. రాధ ఆ ఇంటి కోడలవుతుందని ఊహల్లో తేలిపోయారు శ్రీనివాస్ అయ్యారు. ఆ రోజు కొడుకులిద్దరూ భోంచేసి వెళ్లేదాకా తాను డైనింగ్ రూమ్ కు హాజరు కాలేదు శ్రీనివాస్ అయ్యారు. ఏం బాబయ్య, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారు భోజనానికి? ఇలా అయితే ఆరోగ్యం పాడవదు అంది రాధ టేబుల్ మీద ప్లేటుంచి అన్నం పెడుతూ. నా ఆరోగ్యం పాడయ్యి తొందరగా ఈ ప్రపంచాన్ని దాటిపోవాలనుందమ్మా. అతని గొంతులో ఆవేదన వీచికలు. బాబయ్య, అలా నిస్పృహ చెందకండి. మేమంతా ఏం కావాలి? మీరు లేకపోతే నేనెలా బ్రతకాలి? దుఃఖపూరిత కంఠంతో అంది రాధ. గబగబా 4 మెతుకులు కెలికి భోజనం అయిందనిపించి లేచి వెళుతూ, రాధా, ఓసారి నా గదికి రామ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు శ్రీనివాస్ అయ్యర్. గబగబా వంటింటి పనులు ముగించి శ్రీనివాస్ అయ్యర్ గదికి వెళుతున్న రాధ గుండెలు ఎందుకో దడదళ్లాడాయి. రామ్మా, ఇలా కూర్చో, చిరునవ్వుతో పలకరించారు శ్రీనివాస్ అయ్యర్. విడియంగా అతని ఎదురుగా కూర్చుంది రాధ. మీ ఆంటీ పోయిన దగ్గర నుంచి నువ్వు చాలా శ్రమ పడుతున్నావమ్మా. నీపై పెద్ద బాధ్యత పెట్టాలనిపిస్తోంది అన్నారు ఆమె వైపు పరిశీలనగా చూస్తూ శ్రీనివాస్ అయ్యర్. అతనికి రాధ బాగా చిక్కినట్టు కనిపిస్తోంది. ఆంటీ పోయిందనే బాధ కన్నా ఇంకే శ్రమలు నన్ను బాధించావు బాబాయ్. నేను మీ అందరికీ ఆంటీలా సక్రమంగా భోజన సదుపాయాలు సమకూర్చలేకపోతున్నానేమో. ఆమె లేని లోటు మరి పూరిపబడదు. అందుకనే ఈ ఇంటి కోడలు అంటే విశ్వనాథన్కు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలా చెయ్యండి బాబయ్య, తొందరగా సంతోషంగా అంది రాధ. ఈ ఇల్లు చక్కదిద్ది ఈ ఇంటి మర్యాదలు, పరువు, ప్రతిష్టలు అర్థం చేసుకుని మెసలగలిగే ఆ అమ్మాయి రావాలిగా. మౌనంగా తలవాల్చింది రాధ. అవును, అది సమస్య మరి అనుకుంటూ. నేనొక మాట అడుగుతాను. నువ్వు మరే సంకోచం, మొహమాటం, భయం లేకుండా నీ మనసులోని ఉద్దేశం చెప్పాలి. అలా చెప్పగలవా అడిగారు శ్రీనివాస్ అయ్యర్. అతని గొంతు గంభీరంగా ధ్వనించింది. అడగండి బాబయ్య. కృతజ్ఞతాపూర్వకంగా అతని వైపు చూస్తోంది రాధ. ఏంటో ఆయన అడగబోయేది అనే కలవరపాటు అణుచుకుంటూ. నువ్వు ఈ ఇంటి కోడలివి కాగలవా రాధా? అంటే విశ్వనాథన్ నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు. బలవంతమేం లేదు, నీకిష్టమైతేనే అని ఆమె వైపు పరిశీలనగా చూస్తున్నారు శ్రీనివాస్ అయ్యర్. తాను ఊహించని, ఎప్పుడూ అలా అనుకోని అతని ప్రశ్నకు దిమ్మెరపోయి షాక్ తిన్నట్టయి చలనం లేకుండా ఉండిపోయింది కొన్ని క్షణాలు. శ్రీనివాస్ అయ్యర్ ఆనాడు తను దిక్కులేని అనాథగా, పసిదానిగా, దీనంగా రోధించే తనని ఆదరించి, ఓదార్చి, ఆశ్రయమిచ్చి తనని ఒక వ్యక్తిగా రూపొందించిన శ్రీనివాస్ అయ్యర్ వ్యాకుల మనసుతో, తీరని ఆవేదనతో, అంతులేని దుఃఖంతో, భార్య వియోగ బాధతో తనను ఆ ఇంటి కోడలుగా చేసి ఏదో తన ఇంట్లో లోపించిన ఆనందాన్ని తిరిగి సృష్టించాలనే తాపత్రయంతో, తాను అతని మాట కాదందనే విశ్వాసంతో అలా ఆశగా అర్థిస్తున్నట్టున్న అతని ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలి? విశ్వనాథన్ తనను కోరుకుంటున్నాడా? భగవాన్! అతని చురుకైన చూపులు, కటువుగా ఉండే మాటలు, ఇంకా అతను నౌకర్లను శాసిస్తుంటే ఎన్నోసార్లు అతన్ని యావగించుకుంటుంది తను. అతనికి దయ, ఉదారత ఏ కోసానా లేవు. అతను తన్ను కోరుకుంటున్నాడా? తనను కాదు, తన అందాన్ని, వయసుని అనుభవించాలనే తృష్ణ తనకు తెలుసు. శ్రీనివాసయ్యర్కు తెలుసు విశ్వనాథన్ తిరుగుబోతని. అలాంటి అతనికి భార్య అయి అతన్ని భర్తగా ప్రేమించలేని తను అతన్ని ఏం సుఖపెట్టగలదు?
గొంతు నొక్కేసే కృతజ్ఞత, ఎదురు తిరిగే స్వార్థం, తన హృదయంలో గుప్తంగా దాగిన రామకృష్ణ. మా ఉప్పు తిని మనిషిగా బ్రతికావు, నన్నెలా కాదంటావు? వికటంగా నవ్వే విశ్వనాథన్. తల తిరిగిపోతోంది రాధకు. ప్రస్తుత కర్తవ్యం ఏమిటో, ఏమని చెప్తే తాను నిందితురాలు కృతజ్ఞురాలు కాకుండా ఉండగలదో నిర్ణయానికి రాలేక, జవాబు తెలియక జలజల కన్నీరు కారిచింది రాధ. ఎందుకమ్మా కన్నీరు? ఆ కన్నీటికి అర్థం నువ్వే చెప్పాలి. ఈ ఇంటి కోడలుగా నేను కోరినందుకు కృతజ్ఞతాపూర్వక ఆనంద బాష్పాలా, లేక? కాదు బాబయ్య, నన్ను క్షమించండి. విశ్వనాథన్ని ఒక అన్నగా మాత్రమే ప్రేమిస్తున్నాను, అలానే ప్రేమించగలను. నా హృదయంలో వేళ్లు నాటిన ఆ భావాన్ని మరొకలా మార్చి భారీగా అతనికి న్యాయం చేకూర్చలేను, అతన్ని సుఖపెట్టలేను. మరోలా నన్ను అపార్థం చేసుకోకండి. దీంతో నన్ను క్షమించండి బాబయ్య, ఏడ్చింది రాధ. పొరపాటు చేశాను, తొందరపడ్డాను. మీ ఆంటీ మనిషి కళ్ళలోకి చూస్తూ భావాలు చదివేస్తాను అనేది నన్ను. ఇప్పుడు ఎదుటి మనిషి చెప్పే మాటలే అర్థం కావడం లేదు. నా మతి పూర్తిగా పోతోంది. మరి ఈ సంభాషణ అంటే ఇప్పుడు మన మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా మరిచిపోదాం. పోయి రెస్ట్ తీసుకో అన్నారు శ్రీనివాస్ అయ్యర్ పిచ్చివాడిలా నవ్వుతూ. అతని వైపు జాలిగా చూసి వెళ్లిపోయింది రాధ. ఆ సాయంత్రం వచ్చాడు రామకృష్ణ. తనకు శ్రీనివాసయ్యర్కు జరిగిన సంభాషణ చెప్పింది రాధ. విని కొన్ని క్షణాలు మౌనంగా ఏదో ఆలోచించిన రామకృష్ణ, ఉండు, రేపు వాసుతో మాట్లాడతాను. ఎలా అన్నా మన పెళ్లి జరిపించేలా చూస్తాను అన్నాడు. నాకేమో భయంగా ఉందండి. ఇంట్లో విశ్వనాథనికి కనిపించడానికే భయంగా ఉంది అంది రాధ. చచ్చా, బయట ఎలా తిరిగినా తండ్రంటే భయము భక్తి ఉన్నాయి తెలుసా అతనికి. అతనేం చేస్తాడో నిన్ను. శ్రీనివాసయ్యరింట్లో ఎటువంటి అత్యాచారాలు జరగవు, అతను జీవించినంత వరకు అంటూ ధైర్యం చెప్పాడు రామకృష్ణ. పూలు, స్వీట్లు, ఏవేవో చిన్న చిన్న కానుకలు అప్పుడప్పుడు తెస్తున్నాడు రామకృష్ణ. సంతోషంగా తీసుకుంటోంది రాధ. మొదటేమో అనుకున్నాను కానీ ఆ అమ్మాయి వంశం, సాంప్రదాయం అనుమానాస్పదమైనవి. మీ భార్య అయిన అమ్మాయి మన స్టేటస్సు, సాంప్రదాయం వీటితో సరితూగాలని నచ్చజెప్పి పెళ్లి చూపులకు తీసుకువెళ్లారు విశ్వనాథన్ని శ్రీనివాస్ అయ్యారు. పెద్ద కట్న కానుకలతో ఆ ఇంటి కోడలుగా వచ్చింది రమణి. 4-5 రోజుల పరిచయంతో నవ్వుతూ వదిన అని పిలిచే రాధవైపు ఆదరంగా చూసేది రమణి. ఇంటి పనులన్నీ సవరిస్తూ చనువుగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే రమణికి అభిమాన పాత్రురాలైంది రాధ. రామకృష్ణ అలానే ఆమె దృష్టిలో సహృదయుడైన వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నాడు. పార్వతి పోయి సంవత్సరం దాటింది. సంవత్సర కాలంలో 2 సంబంధాలు తెచ్చారు రాధ కోసం శ్రీనివాస్ అయ్యారు. మృదువుగా తన అయిష్టాన్ని తెలియపరిచింది రాధ. నీకిష్టమైన వరుణ్ణే చేస్తానమ్మా, ఎప్పుడైనా అలా భయపడుతూ కాక, తండ్రికి కూతురు చెప్పినట్టు నాకిష్టం లేదు బాబయ్య, నేను అతన్ని చేసుకోను, తర్వాత మీ ఇష్టం అని చెప్పాలి అంటూ ఆయన కోపం, చిరాకు అభినయిస్తూ చెప్తుంటే అక్కడున్న రామకృష్ణతో సహా అతని కుటుంబ సభ్యులంతా గలగలా నవ్వారు. మీరు దైవస్వరూపులు బాబయ్య, మీ ఆశ్రయం పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాల్ని. వణికే చేతులతో నమస్కరించింది రాధ. పిచ్చి తల్లి, నిన్ను చేపట్టే అదృష్టవంతుడెవరో అంటూ ఆమె తల నిమిరాడు శ్రీనివాస్ అయ్యారు. ప్రతిరోజు మీ నాన్నగారిని రాధ పెళ్లి సంగతి అడుగు అని చెప్పి చెప్పి విసిగిపోయిన రామకృష్ణ, ఏరా వాసు, నేను రాధను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదులా ఉంది అంటూ నిష్ఠూరమాడాడు. రేపు రాధ పుట్టినరోజుగా గుర్తు చేసుకుంటాలే అన్నాడు వాసురావు. గులాబీ పూల ప్రింటు చీర, దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ పీసు తెచ్చాడు రామకృష్ణ. ఆ రోజు రాధ తన పుట్టినరోజు పిండి వంటలు చేసి అందమైన బట్టలు కట్టింది. తన వైపు ఆప్యాయంగా, తృప్తిగా, సంతోషంగా చూసే పార్వతిని తలుచుకుని ఎన్నిసార్లో కన్నీరు కార్చింది. సాయంత్రం హుషారుగా రాధను చూడ్డానికొచ్చిన రామకృష్ణ దిగాలుగా కూర్చున్న రాధ దగ్గరకొస్తూ కంగారుగా, ఏం అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా ప్రశ్నించాడు. ఒంట్లో కాదు, మనసులో. మా అందరికన్నా మా అమ్మ కోసం ఎక్కువ ఏడుస్తోంది రాధ, పాపం. అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని. అమ్మ ఈమెనే గారాబం చేసేది. ఇప్పుడు నాన్నగారు ఏ తల్లో కని మా ఇంట్లో పారేసింది చురుగ్గా రాధవైపు చూస్తూ అన్నాడు విశ్వనాథన్. తనను కూడా ఇటీవల పెళ్లి కొడుకుల్ని కాదన్నట్టే కాదనుంటుందని శ్రీనివాస్ అయ్యర్ అలా తనకి చెప్పకుండా తనకే ఇష్టం లేనట్టు నటించారని పసిగట్టిన విశ్వనాథన్ కొన్నాళ్లుగా ఏవో సూటిపోటీ మాటలు అంటూనే ఉన్నాడు రాధ నొచ్చుకునేలా. ఒక్కసారి అతని వైపు తెల్లబోయి చూసి, పోనీయండి, అలాంటి మాటలతో ఆమెను నొప్పించడం ఎందుకు అన్నాడు రామకృష్ణ. వారిద్దరి వైపు ఓసారి అసహనంగా చూసి వెళ్లిపోయాడు విశ్వనాథన్. రాధా, లే, నేను తెచ్చిన చీరలో నిన్ను చూడాలనొచ్చాను.
ఇంకేదో కానుక తెచ్చాను. లేవాలి తొందరగా అన్నాడు చిన్నగా నవ్వుతూ రామకృష్ణ. కూర్చోండి వస్తాను అంటూ వెళ్ళిన రాధ పావుగంటలో అందంగా తయారయ్యి గులాబీ పువ్వులా వచ్చింది. అక్కడ ఎవరూ లేరని గమనించి రామకృష్ణ పాదాలు స్పృశిస్తూ నమస్కరించి, ఈపై నడవబోయే నా జీవితం మీ చేతుల్లో ఉంది అంది నెమ్మదిగా ఆర్ద్ర కంఠంతో. చచ్చా అదేమిటి, అలా మొకడాలవి నాకిష్టం కావు. నీకో మంచి శుభవార్త చెప్తాను, వెనక్కి తిరుగు అన్నాడు రామకృష్ణ. శుభవార్త వినడానికి వెనక్కి తిరగాల? కొంటిగా నవ్వింది రాధ వెనుతిరిగి నిల్చుంటూ. ఆమె తలలో గులాబీ పువ్వు తురుముతూ, పిహెచ్డి రీసెర్చికి నేను పైదేశం వెళ్ళబోతున్నాను. నిజంగా? సంతోషం చాటుని ఏదో కలవరం వ్యక్తమైంది ఆమె గొంతులో. అవును నిజమే. మీ వాసు ఇవాళ మన సంగతి వాళ్ళ నాన్నగారిని అడుగుతానన్నాడు. ఏంటండి ఆ కంగారు? మన సంగతి వాళ్ళ నాన్నగారికేం తెలుసు? ఇప్పుడు తెలుసుంటుంది. నీ తలలో నేను గులాబీ ఉంచుతుంటే ఆయన వరండాలోంచి వెళుతూ చూశారు. ఆ గొంతులో ఏదో కలవరం. అయితే వారిద్దరి ప్రేమ సంగతి ఏంటని వాసురావుని అడగొచ్చు. సరే, గాలివాన రాబోతోంది, తట్టుకోవాలిద్దరం. కానీ కృష్ణ, వారు సంగతి వదిలే, నేను అడుగుతున్నాను. మీరేంటి ఆలోచించారు మన సంగతి? మీ అమ్మ నాన్న వాళ్ళతో చెప్పారా? అడిగింది రాధ కాస్త సిగ్గు చిలిపితనం కలిపి. అమ్మ నాన్నతో చెప్తే అసలు ఈ జన్మకు మనిద్దరికి పెళ్లి కాదు. అందుకే మీ బాబాయిని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను. మీరు పైదేశం ఎప్పుడు వెళతారు? బహుశా ఈ నెలాఖరున. వాసురావు కూడా సెలెక్ట్ అయ్యాడు. నాకేదో భయంగా ఉంది. ఎన్నాళ్ళుంటారక్కడ? 2 ఏళ్లేగా. బహుశా ఎంతలో తిరిగొచ్చేస్తానుగా. మళ్ళీ ఈ ఛాన్స్ వదులుకుంటే. అబ్బే వద్దు, వెళ్ళండి. బాబాయ్ బ్రతుకున్నంతకాలం నన్నెవరూ ఏమీ చేయలేరు గర్వంగా అంది రాధ. మరి వెళ్ళిరానా? మా వాసు ఇంకా రాలేదు. ఆహా ఉండండి, కాఫీ టిఫిన్ తీసుకోకుండానే మీరొచ్చారని వదినకు చెప్తాను. ఆమె ఆమె అంటూ రాధవైపు చూశాడు రామకృష్ణ. అవును, తల్లి కాబోతోంది. ఆమె పుట్టింటి నుంచి జాబొచ్చింది. కానీ బాబయ్య ఇంట్లో పంపించడానికి వీల్లేదని రాశారు. ఆంటీ పోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన వదనంలో ఆనందం కనిపిస్తోంది. కూర్చోండి మరి అంటూ లోపలికి వెళ్ళింది రాధ. కాఫీ టిఫిను కానిచ్చి నీ వచ్చి వెళ్ళినట్టు వాసుకు చెప్పు అంటూ వెళ్ళిపోయాడు రామకృష్ణ. అతని వెనక గేటు వరకు నడిచి తిరిగొస్తోన్న రాధా అన్న తీవ్రమైన కటువుగా ధ్వనించిన శ్రీనివాసయ్యర్ పిలుపుకి పెనుగాలికి లతలా ఊగింది ఒకసారి. నీతో మాట్లాడాలి, ఒకసారి నా గదికి రా అదే గొంతుతో ఆజ్ఞాపించారాయన. దడదళ్లాడే గుండెతో వణికే కాళ్లతో నెమ్మదిగా తడబాటుగా అతని గదివైపు నడిచింది రాధ గదిలోకి రాగానే గది తలుపు గడియపెట్టి తాను కూర్చుని ఆమెను కూర్చోమని కుర్చీ చూపించారాయన. నెమ్మదిగా తలవాల్చి కూర్చుంది రాధ. అతనితో అంటే రామకృష్ణతో నీ పరిచయం ఎంతవరకు నడిచింది? ఆహా కాదు, ఏదో మంచి కుర్రాడు మన కుటుంబంతో సరదాగా తిరుగుతున్నాడు అనుకున్నాను. కానీ అతనికి నీకు ఏదో గట్టి స్నేహమే ఉన్నట్టుందే అన్నారు వ్యంగ్యంగా నవ్వుతూ. ఒక్కసారి భయంగా అతని వైపు చూసి తలదించుకుంది రాధ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య గంభీరంగా దొర్లాయి. చెప్పమ్మా, పర్వాలేదు. మీ స్నేహం ఎటువంటిది? నీకు ఎంత దగ్గరగా వచ్చాడని ఆయన గొంతులో సాధ్యమైనంత సౌమ్యాన్ని నింపుకుంటూ అడిగారు. మీ అనుమతి తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు రామకృష్ణ. వణికే గొంతుతో ధైర్యాన్ని పుంజుకుంటూ నెమ్మదిగా చెప్పింది రాధ. పగలబడి నవ్వారు శ్రీనివాస్ అయ్యర్. శబాష్, పెళ్లి చేసుకుంటానన్నాడు. తాత, అమ్మమ్మ, నాన్న, అమ్మ ఇంకా సనాతన సాంప్రదాయాలకు అంటుకుపోయే కుటుంబంలో పుట్టిన రామకృష్ణ నిన్ను పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకుంటానని అమాయకురాలైన ఆడపిల్లను అతని పెదవులు బిగుసుకున్నాయి. అబ్బే లేదు బాబయ్య, ఆయన అలాంటి వారు కాదు. నీకేం తెలుసమ్మా, ఒక్కో ఆడదాన్ని అనుభవించాలనే తృష్ణలో మగవాడు ఎన్ని వేషాలు వేస్తాడో, ఎంత గడ్డి కరుస్తాడో. సరే కనుక్కుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. మోజు తీరాక తాళి కట్టిన నీ తండ్రి మీ అమ్మని మోసం చేశాడు. మీ ఇద్దరి ప్రేమ చీరలివ్వడం, పూలు ముడవడంలోనే ఆగిపోయింటే పర్వాలేదు. అలాంటిది కూడా ఇటుపైన జరగడానికి వీల్లేదు. మీ ఆంటీ మీదుండే గౌరవంతో 6 సంవత్సరాలైన పిల్లల గెంతుతూ బాబయ్య అని పిలిపించుకుంటున్న ఆ మమకారంతో నువ్వు సంఘంలో గౌరవమైన గృహిణిగా జీవించాలని ఆశిస్తున్నాను. నేను పెంచిన పిల్ల భ్రష్టురాలని నలుగురు నవ్వే పరిస్థితి రానియకు. నా గుండెల్లో మంటలు రేగించకు. రామకృష్ణతో మరి మాట్లాడకు. రామకృష్ణ, అతని తల్లిదండ్రులు అందరూ సమ్మతిస్తే ఎంత కట్నమైనిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను. మరి వెళ్ళు. ఈసారి అతని గొంతు సన్నగా కంపించింది. రాత్రి 10 గంటలకి భోజనానికి వచ్చిన వాసురావుని తన గదికి పిలిపించుకున్నారు శ్రీనివాస్ అయ్యర్. ఏం నానా, మాట్లాడాలి అన్నారట. మీతో చెప్పాలనుకుంటున్నాను. నన్ను పైదేశం పంపిస్తారట అంటూ తండ్రి దగ్గరలో కుర్చీ మీద కూర్చున్నాడు వాసురావు.
సంతోషించాం కానీ అతనే నీ స్నేహితుడు రామకృష్ణ. రాధకి ఇవాళ ఏవో కానుకలిచ్చాడు. ఏంటి సంగతి? వాసురావు వైపు చూసి వ్యంగ్యంగా నవ్వారు శ్రీనివాసయ్యర్. సంగతికేముంది, రాధను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. "ఉహుం, మరెందుకు చేసుకోలేదు?" "నాకేం తెలుసు నాన్న, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు." కంగారు పడిపోతున్నాడు వాసురావు. తండ్రితో వారి ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక. "హుం, నీకేం తెలీదు రాస్కెల్. రామకృష్ణను ఈ గుమ్మం ఎక్కించింది నువ్వు వారిద్దరికీ." "ఊరుకోండి నాన్న, అన్నింటికీ నన్నే అంటారు." తండ్రి మాట కడ్డొస్తూ అన్నాడు వాసురావు. "ఊరుకుంటానురా, ఊరుకుంటాను. రేపు కృష్ణను తీసుకురా. రాధ జీవితంతో ఆడుకునేవాడో పెళ్లి చేసుకునేవాడో తేల్చేస్తాను." ఆవేశం కోపంతో ఊగిపోతున్నారాయన. "పెళ్లి చేసుకునేవాడే, తీసుకొస్తానులేండి, అతన్నే అడగండి" అంటూ చరచరా యువతలకొచ్చాడు వాసురావు. ఉదయం 7 గంటలకే తీసుకొచ్చాడు రామకృష్ణని వాసురావు. వస్తూనే వినయంగా నమస్కరించాడు రామకృష్ణ శ్రీనివాసయ్యర్కి. కూర్చోమని చేతితో సంజ్ఞ చేసి కొన్ని నిమిషాలు ఏవో ఆలోచిస్తూ ఉండిపోయారు శ్రీనివాసయ్యర్. వాసురావు వల్ల విషయం విన్నాడు గనక ఆయనేమీ ప్రశ్నించకముందే, "మీ దగ్గరకు ఒకసారి ఓ ముఖ్యమైన విషయం అడగాలని నేనే రావాలనుకుంటున్నాను" అంటూ నసిగి శ్రీనివాసయ్యర్ వైపు చూశాడు రామకృష్ణ. "ఏంటా ముఖ్యమైన విషయం?" గంభీరంగా ధ్వనించింది గొంతు. "పెళ్లి విషయం. అంటే మీ రాధను నాకివ్వడానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉంటుందేమోనని." "ఉంటే?" కంగుమంది శ్రీనివాసయ్యర్ గొంతు. "ఉండకూడదని అనుకుంటాను." "ఎందుకు ఉండకూడదు? మీ ఇద్దరికి ఇష్టమైతే సరా, నీ తల్లిదండ్రులు కూడా రాధను కోడలుగా చేసుకోవడానికి అంగీకరించాలి. రాధ జీవితం సక్రమంగా నడవాలంటే ఒక్క నువ్వే పెళ్లి చేసుకుంటానంటే సరిపోదు. నీ తల్లిదండ్రులు రాధని వారి ఇంటి కోడలుగా తీసుకెళ్ళడానికి అంగీకరించాలి. అలా అందరికీ అంగీకారమైనప్పుడు మీరు కోరినన్నిచ్చి పెళ్లి చేస్తాను. రేపు మా వాసుని నీతో పంపిస్తాను. నీ కూడా వచ్చి మీ వాళ్ళని చూస్తాడు. వారు కూడా రాధను చూడాలి. వారితో నేను కొన్ని రాధ విషయాలు, అంటే ఆమె మా ఇంటికి ఎలా వచ్చిందో చెప్పాలి. వెళ్ళు, నీ తల్లిదండ్రులను తీసుకురా" అన్నారు శ్రీనివాసయ్యర్ శాంత గంభీర స్వరంతో. ఇబ్బందిగా కదిలి క్షణం తర్వాత నసుగుతూ, "వాళ్ళు చాలా పాతకాలపు మనుషులు. వంశం సాంప్రదాయం అంటూ జరగనివారు. నన్ను నమ్మండి, నేను ఆ అమ్మాయికి అన్యాయం చేయను. మా ఇద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించండి." నెమ్మదిగా ఒక్కొక్క మాట ప్రయత్నపూర్వకంగా అన్నాడు రామకృష్ణ. "వీలవదల, వెళ్ళిపో. రాధతో అనవసరంగా పరిచయం పెంచుకోకు" అన్నాడు శ్రీనివాసయ్యర్ కోపాన్ని అణుచుకుంటూ. "అలా అనకండి సార్" అని ఇంకా ఏమో చెప్పబోతున్న రామకృష్ణ, "గెటౌట్" అన్న శ్రీనివాసయ్యర్ గర్జనకు త్రుళ్ళిపడ్డాడు. మౌనంగా అవమాన భారంతో తలవంచి వెళ్ళిపోతున్న రామకృష్ణ వెనక తాను వెళ్లబోతున్న వాసురావుని, "వాసు, ఇలారా" అని పిలిచాడు శ్రీనివాసయ్యర్. నెమ్మదిగా భయం భయంగా చూస్తూ తండ్రిని సమీపించాడు వాసురావు. "అతనిక మన ఇంటికి రా, నీకు నువ్వు రాయబారాలు నడపకో" తీవ్రంగా హెచ్చరించారు. "అలాగే నాన్న" అంటూ వెనుతిరిగిన వాసురావు వీధి గేటు దగ్గర రామకృష్ణను కలుసుకున్నాడు. "మీ నాన్నగారిని అడిగేమని ప్రోత్సహించావు, చివాట్లు తినిపించడానికా?" కృష్ణమోహం రోషంతో కందుంది. "మా నాన్న కూడా చాదస్త మనిషని ఇప్పుడే గ్రహించాను. కృష్ణ, క్షమించు. నా వలన జరిగే సహాయమేమున్నా నీకు తప్పక చేస్తాను." "చేస్తావు కదూ, థ్యాంక్స్. మరి మీ ఇంటికి ఇదివరకులా రాలేను. సాయంత్రం నా రూమ్కి రా, మాట్లాడాలి" అంటూ నిష్క్రమించాడు రామకృష్ణ వాసురావు చెయ్యి పట్టి నొక్కి వదులుతూ. వాసురావు సహాయంతో రాధతో రిజిస్టర్ మ్యారేజీకి ఏర్పాట్లు చేసుకున్నాడు రామకృష్ణ. అతను విదేశాలకు వెళ్లబోయే రోజే మంచి రోజు కావడాన పెళ్ళై ఇష్టదైవాలకి మొక్కిన క్షణాల్లో లేనికి వెళ్ళిపోయాడు రామకృష్ణ. రాధతో తాను గడిపిన రోజులు తలచుకుని బరువుగా నిట్టూర్చి ఏ రాత్రికో నిద్రపోయాడు రామకృష్ణ. మరో రోజు అడిగితే, "సారీ ఫ్రెండ్, ఎక్కడో పారేశాను" అన్నాడు వాసురావు విచారం వ్యక్తం చేస్తూ. "పోనీ రాధ ఎప్పట్లో వస్తుంది మీ ఇంటికి? నువ్వు పారేసిన ఉత్తరంలో రాయలేదా?" ప్రశ్నించాడు రామకృష్ణ. "మా వదినతో వెళ్ళిందని మాత్రమే రాశాడు. మళ్ళీ పలానా రోజు వస్తుందని రాయలేదు" అన్నాడు వాసురావు. రామకృష్ణలో రాధను చూడాలనే వాంఛ ఉధృతమవుతోంది. తర్వాత 3 నెలలు మా అన్నయ్య ఉత్తరమే రాయడం లేదని దబాయించాడు వాసురావు. పట్నం వెళ్ళొచ్చిన శ్రీనివాసరావు, "అతను అంటే నీ ఫ్రెండ్ ఇంకా 6 నెలల దాకా రాడటమ్మా, బోగట్టా చేశాను" అన్నాడు రాధను పిలుస్తూ. మౌనంగా తల వంచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధ. రవికుమార్ బోర్లా పడుకుని కడుపుతో పాకుతున్నాడు, నవ్వుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. ఆ ఇంటి వ్యక్తులందరి హృదయాలు ఆ పసిబిడ్డపైనే కోటి ఆశలు పెట్టుకున్నాయి. "పొలంలో కోతలవుతున్నాయి, నాతో పొలానికి వస్తావు కదమ్మా" అన్నాడు శ్రీనివాసరావు రాధను తట్టి లేపుతూ. "జ్వరం వచ్చినట్టుంది బాబాయ్, మీరు వెళ్ళండి, తర్వాత వస్తాను" అంది రాధ బద్ధకంగా ఒత్తిగిల్లి మళ్లీ పడుకుంటూ. ఆత్రంగా ఆమె చెంపపై చేయి వేసి, "వద్దు, రెస్ట్ తీసుకో, తాతయ్యకి చెప్పు, డాక్టర్కి కబురు చేయమని" అని చెప్పి, "శాంత, రాధకు జ్వరం వచ్చింది, డాక్టర్కి చూపించు" అని భార్యను లేపి చెప్పాడు శ్రీనివాసరావు.
ఆ రోజు డాక్టర్కి చూపించి మందు వేశారు. కానీ క్రమక్రమంగా రాధ జ్వరం తీవ్రమైంది. 1, 2, 4 రోజులు టెంపరేచర్ నార్మల్కి రాలేదు. కంగారు పడిపోతున్నాడు శ్రీనివాసరావు. పొలం పనులు, ఇతరమైన అన్ని వ్యాపకాలు విసర్జించి రాధ మంచం దగ్గర కుర్చీలో అలా మతిలేని వాళ్ళ కూర్చుండిపోయిన శ్రీనివాసరావును చూసి విసుక్కుంటున్నారు ఇంట్లో వ్యక్తులు. మతిపోయిందేమిట్రా? కోతలు సగం అయ్యాయి, కుప్పలు వేయించాలి. ఎక్కడ పనులు అక్కడే పడుకోబెట్టి దాని మంచం దగ్గర కూర్చుంటున్నావు. ఇదెక్కడి బాంధవ్యంరా బాబు? మేమంతా లేము ఆ అమ్మాయిని చూడ్డానికి? చిరాగ్గా కొడుకు వైపు చూస్తూ అన్నారు రంగనాథం. పోతే పోనీండి నాన్న, నాకే పని చేయడానికి కాళ్ళాడ్డం లేదు. తల 2 చేతులతో పట్టుకున్నాడు శ్రీనివాసరావు. ఎవరన్నా నవ్వగలరు. ఇదేమిట్రా ఇంత అపేక్ష? అమ్మ, నాన్న, భార్య ఎవరి మీద లేంది? ఆయి ఉంటే ఉంటుంది, లేకపోతే అమ్మా! అసహనంగా అరిచాడు శ్రీనివాసరావు జానకమ్మను సగం మాటల్లోనే వారిస్తూ. ఆమెను కొసురుకుంటారెందుకు? నలుగురు నవ్వుతారు. మీరా అమ్మాయి మంచానికి అంటిపెట్టుకుని కూర్చుంటే వెళ్ళండి, మందిపిస్తున్నారుగా. ఈ 4 రోజులకే 60 రూపాయల బిల్లు అయింది. కానియండి, ఎవరికెంత రుణమో. శాంత, ఎందుకు మీరంతా నన్ను ఇలా కొరుకు తింటున్నారు? డబ్బు, పొలం అన్నీ ఏమైనా అయిపోని రాధ మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా నేనెటు కదలను. స్థిరంగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు. జ్వర తీవ్రతలో కొంచెం కళ్ళు తెరిచి చివరి మాటలేవో అర్థం చేసుకున్న రాధ, నేనేమీ అయిపోను, వెళ్ళండి బాబయ్య, గొణిగినట్టంది. నువ్వెవరి మాటలు పట్టించుకోకమ్మా, విశ్రాంతి తీసుకో. ఆమె నుదుటిపై ఉడుకులో గుడ్డ తడిపి వేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. మళ్ళీ మగతగా కళ్ళు మూసుకున్న రాధ చివాలన లేవబోయింది. ఎందుకు? ఏం కావాలి? ఆతృతగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. బాత్రూంకెళ్ళాలి. అతి నీరసంగా ఉంది ఆమె గొంతు. శాంత, రాధనొకసారి బాత్రూం వైపు తీసుకెళ్ళు అన్నాడు శ్రీనివాసరావు అవతల గదిలో ఉన్న శాంతని పిలుస్తూ. అలా రాధ మంచం చుట్టూ తిరిగే శ్రీనివాసరావు ప్రవర్తన అసహించుకుంటున్న శాంత, నాకు తీరిక లేదు, లేచి వెళ్ళమనండి, లేకపోతే మీరే తీసుకెళ్ళండి, కూతురేగా, తప్పులేదు. ఆ గదిలోంచే గట్టిగా సమాధానం చెప్పింది. అన్ని చాకరీలు దాని చేత చేయించుకున్నావు, బాత్రూంకి ఒకసారి చేయి పట్టుకుని తీసుకెళ్లేవు అంటూ విసురుగా శాంత గదిలోకొచ్చి ఆమె చేయి పట్టుకుని బలంగా యువతలకి లాగాడు శ్రీనివాసరావు. ఇదెక్కడ శని దాపురించిందిరా కొంపకి? శాంత మీద చేయి చేసుకుంటావా అంటూ గబగబా వచ్చారు రంగనాథం. అర్థం లేకుండా మాట్లాడి నా మనసు నొప్పించకండి నాన్న. దీని వాంతులు ఎన్నిసార్లు కడిగింది రాదా? రమ కడుపులో ఉన్నప్పుడు తెల్లవార్లు దీని కాళ్ళు ఒళ్ళు పట్టేదే, ఆ విశ్వాసమన్నా వద్దా? ఎవత్తనో అంతల పొంతలు దాన్ని నెతికెక్కించుకుని దానికి చాకరీ చేయమంటే ఎవడు చేస్తాడ్రా? కోడల మీద కొడుకు చేయి చేసుకుంటున్నాడనే ఉక్రోషంతో అంది జానకమ్మ. అంతల పొంతలవాణ్ణి నేనమ్మా, ఈ కొంపకి శని నేనమ్మా, నేను రాదననకండి. టప్టపా గోడకేసి తల కొట్టుకున్నాడు శ్రీనివాసరావు. మతి చెలించిన వాడిని చూసినట్టు చూశారు శ్రీనివాసరావుని రంగనాథం, జానకమ్మ, శాంత. జానకమ్మ మంచం దగ్గరికి వెళ్లి పిలిచేసరికి మళ్లీ మగత నిద్రలోకి జారిపోయింది రాధ. మర్నాడు రాధను పరీక్ష చేసిన డాక్టర్ రాధకు టైఫాయిడ్ జ్వరమని చెప్పాడు. ఎంత ఫీజైనా సరే ఇస్తానని రాధని బ్రతికించమని డాక్టర్ని అర్థించాడు శ్రీనివాసరావు. పొలం, ఇతర వ్యవహారాలు అన్నీ రంగనాథం పైన పడ్డాయి. శ్రీనివాసరావు ఇల్లు కదలడమే లేదు. రామకృష్ణ కొద్ది రోజుల్లో వస్తున్నాడని, అతను వచ్చేలోపలే ఏదో సంబంధం స్థిరం చేసుకుందామనుకుంటున్నామని, మీతో మాట్లాడడానికి మీ అల్లుడి ఈ వారంలో వస్తున్నారని రంగనాథానికి ఉత్తరం రాసింది కామేశ్వరి. అల్లుడి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రంగనాథం, జానకమ్మ. శాంత ఏ పని పాట పట్టించుకొని శ్రీనివాసరావుని చూస్తూ చిరాకు పడిపోతుంది. రాధ సపర్యల కోసం ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు శ్రీనివాసరావు. రాధ జ్వరం తీవ్ర రూపం దాల్చింది. పూర్తిగా తెలివి కోల్పోయిన రాధ ఏవేవో అస్పష్టంగా గొణుగుతోంది, నవ్వుతోంది, ఏడుస్తోంది. బెంబేలైపోయి అన్నం నీళ్లు తీసుకోవడం మానేశాడు శ్రీనివాసరావు. రాధ కోసం అలా దిగజారిపోతున్న శ్రీనివాసరావు ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. సంతోషంగా వచ్చిన మూర్తి ఇల్లంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉండడం గమనించి, అంతా కులాసానా? ప్రశ్నించాడు జానకమ్మ. కులాసాయే బాబు, కానీ అలా చూడు, మీ బావమరిదికో గ్రహం పట్టింది. కొన్నాళ్ళయ్యి మీ ఆవిడ చెప్పే ఉంటుంది. లేకపోతే చూడు, తీసుకెళ్లి ఏ ఆసుపత్రిలోనో పారేక దాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు అన్నారు రంగనాథం నెమ్మదిగా విసుకుంటూ. బావా, చాలా కాలానికొచ్చారు నవ్వుతూనే పలకరించాడు శ్రీనివాసరావు. కృష్ణ సంబంధం విషయం మాట్లాడదామని అంటూ శ్రీనివాసరావు ఎదురు కుర్చీలో కూర్చున్నాడు మూర్తి. ఎక్కడా, ఏదైనా కనుక్కున్నారా? ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ప్రశ్నించాడు శ్రీనివాసరావు, అతనికి ఆసక్తి లేకపోయినా. అన్నీ బాగున్నాయి, కానీ అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, మనవాడు ఏమంటాడో అని. వద్దు బావా, వాడి అంగీకారం లేదే మీరు ఏ నిశ్చయానికి రాకండి హెచ్చరిస్తున్నట్టన్నాడు శ్రీనివాసరావు. మీ అక్కయ్య చంపేస్తుందోయ్, వాడు కానీలే, ఎలానూ 2-3 నెలల్లో వస్తాడంటే వినడం లేదు.
మొన్న వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసొచ్చింది. నిశ్చయం చేసేయమంటుంది. దాని మొహం ఒకదానికొకటైతే కష్టం. అలాంటి తెలివి తక్కువ పని చేయకండి అన్నాడు శ్రీనివాసరావు. తర్వాత రంగనాథం, జానకమ్మ అందరూ అదే సలహా ఇచ్చారు. రాధను చూసిన మూర్తి, ఎంత అందమైన అమ్మాయి, పాపం ఎన్నాళ్ళైంది జ్వరం అంటూ ప్రశ్నించాడు. 15 రోజులైంది. ఇవాళ బొత్తిగా స్పృహ లేదు. స్వగతంలా అంటూ అమ్మా రాధా అని నెమ్మదిగా పిలిచాడు. చలనం లేదు. పైగా అదోలైపోతోంది. కంగారుగా డాక్టర్కి కబురు చేశాడు శ్రీనివాసరావు. డాక్టరు రాధను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి యువతలకొస్తూ వెనుతిరిగి తన వెనకనున్న శ్రీనివాసరావుతో, మన ప్రయత్నం మనం చేశాం. తర్వాత భగవంతుని దయ. మీరు ధైర్యంగా ఉండండి. ఓ గంటలో తెలివి రావచ్చు అంటూ ముందుకు చరచరా నడిచి వెళ్ళిపోయాడు. నిమిషాలు లెక్కబెడుతూ ఆతృతగా రాధవైపు చూస్తూ మౌనంగా మ్లానవదనంతో కూర్చున్నాడు శ్రీనివాసరావు. ఇల్లంతా గంభీర నిశ్శబ్దం ఆవరించింది. బరువుగా క్షణాలు దొర్లుతున్నాయి. శ్రీనివాసరావు కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. ఎటో వెళ్ళొచ్చిన రంగనాథం గబగబా శ్రీనివాసరావు దగ్గరకొస్తూ, కొంప తీసావు కదరా, చెరువు కింద మళ్ళు తనఖా పెట్టావట, 10,000 రూపాయలకి రాదని కొన్నావట, ఏంరా నీకేం పోయే కాలం అంటూ తల 2 చేతులతో పట్టుకుని శ్రీనివాసరావు ఎదురుగా చతికిలబడ్డాడు. హా ఏంటి? బొగ్గలు నొక్కుంది జానకమ్మ. ప్రశ్నార్థకంగా శ్రీనివాసరావు వైపు చూశాడు మూర్తి. అయోమయంగా చూస్తోంది శాంత. గబగబా కళ్ళు తుడుచుకుని, అవును, రాధను 10,000 కొన్నాను, అది నా కూతురు కాబట్టి అన్నాడు శ్రీనివాసరావు. ఏంట్రా పిచ్చివాగుడు అంటూ కోపంగా లేవబోతున్న రంగనాథం చేతులు 2 పట్టుకుంటూ, ఇంకెందుకు నాన్న, నే చేసిన పాపం నేను కప్పుకోవడం. పిచ్చి తల్లి నన్ను నాన్నని పిలవకుండానే వెళ్ళిపోతుంది. మీ అందరికీ ఇబ్బంది లేకుండా, మీ పరువు పోకుండా, నేనెక్కడ పెళ్లి చేస్తానో అనే దిగులు మీకు లేకుండా రాధ వెళ్ళిపోతుంది. నే కట్టుకున్న పిచ్చుక గూళ్ళు కాలరాసిపోతోంది. రాధా, అమ్మ రాధా మంచం పట్టిన తల కొట్టుకుంటూ చెతికిలబడి హృదయం పగిలిపోయేలా, అమ్మా నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావు కదూ. అవును, మీ అమ్మను నేను మోసం చేశాను. నువ్వు నా బిడ్డవు కాదన్నాను. మీ అమ్మ మీద కసి నీ మీద తీర్చుకుంటున్నానని గ్రహించలేకపోయానమ్మా. నన్నొకసారి నానాని పిలిచి చచ్చిపో. ఆమె తలకు తన తలా నుంచి రోధిస్తున్న శ్రీనివాసరావు జబ్బ పట్టుకుని ముందుకు లాగుతూ, ఏంటి శ్రీను అంటున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు మూర్తి. సంభ్రమాచర్యాలు ముప్పిరిగొన్నాయి అందరి వదనాల్లో. తెల్లబోయి చూస్తున్నారు శ్రీనివాసరావు వైపు. ఈ నిజం నిపులా నా గుండెల్ని కాలుస్తోంది బావా. రాధ నా కూతురు, రమ కూతురు. రమ నుంచి విడాకులు పొందాలనే సంకల్పంతో అలా అబద్ధాలాడాను. ఇంకా ఆమె మీద నాకు కసి పగ అన్నీ అలా అబద్ధమాడి తీర్చుకోవాలనుకున్నాను. ఏం తీర్చుకున్నాను? ఇలా నాలా రమ ఏడవలేదు, నేను ఏడుస్తున్నాను అంటూ మళ్ళీ రాధ వదనంలోకి చూస్తూ, అమ్మా రాధ, మరింక నాతో పొలానికి రావు? 18 ఏళ్ల జీవితంలో ఎన్ని బాధలకు గురయ్యావమ్మా. ఈ రాక్షసుడి కడుపును పుట్టి 18 ఏళ్లు పొరుల పంచన అనాథగా బ్రతికి, పోనీ ఇప్పుడైనా ఎకపైనైనా సుఖపడతావనుకున్నాను. నీకు 100 ఏళ్లు నిండి. అతని గొంతు కూడిపోయింది. ఉన్మత్తుళ్లా జుట్టు పీక్కుని విలపిస్తున్నాడు శ్రీనివాసరావు. రాధ పక్కలో కూర్చుని ఆప్యాయంగా, మా ఇంటి మహాలక్ష్మివా తల్లి అని, తండ్రి ఏడుకొండలవాడ రక్షించు నాయనా అంటూ ప్రార్థనలు చేస్తోంది జానకమ్మ. ఓరి అప్రాచ్యపు వెధవా, ఇన్నేళ్ళొచ్చి ఇంకా అబద్ధాలాడుతున్నావురా. ముందే అలా ఎందుకు ఏడవలేకపోయావు? ఏడు, దాని ఉసిరెక్కడికి పోతుంది? అసుర సంధ్య వేళ నిండు మనిషి మీద నిందమోపి తగలేశాక ఆ వేళ తెలీదురా అనుభవం ఇలా ఉంటుందని. అబ్బా ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఏదో తెలివి తక్కువ పనిచేశాడు, అఘోరిస్తున్నాడు. గుట్టిగా మనలోనే దాచుకోవాలి సంగతి, అంతేకాని ఈ సంగతి ఎవరికన్నా తెలిస్తే మొహాన ఉమ్మేరు. ఏదో మన పిల్ల మన ఇంటికొచ్చింది, అది బ్రతికి బయటపడితే అంతే చాలు అంటూ భర్తను మందలించింది జానకమ్మ. అమ్మా సన్నగా మూలిగి ఒత్తిగిలింది రాధ. ఒక్కసారి అందరి వదనాల్లో ఆనంద రేఖలు విరిశాయి. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధ. నెమ్మదిగా ఆమె నోట్లో గ్లూకోజ్ నీళ్లు పోసింది జానకమ్మ. తన కొడుకిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇలా అబద్ధమాడుతున్నారని అపార్థం చేసుకున్న మూర్తి తొందర పనులున్నాయంటూ వెళ్లిపోయాడు. మూర్తి అత్తవారిని సంప్రదించకుండానే రామకృష్ణకు సంబంధం స్థిరం చేశాడు. అబ్బాయి చూడాలి కదా అని అవతలవారు అంటున్నా, మా అబ్బాయి మా మాట కాదండు. మీ ఇష్టం వచ్చిన సంబంధం రైట్ చేయండి అని మాకు ఉత్తరం రాశాడు. మా అబ్బాయి ఫోటో చూసి ఆ అమ్మాయి నచ్చుతుంది కదా అంటూ ఓ గొలుసు చేయించి అత్తవారికి తెలియకుండానే ప్రధానం అంటూ నిశ్చయం చేశాడు మూర్తి. వచ్చేటప్పుడు తోవే కదా అని మావ ఇంట్లో దిగుతాడేమో మనవాడు, మన ఇంటికే తిన్నగా వచ్చేమని రాయండి అంటూ హెచ్చరించింది భర్తని కామేశ్వరి. ఆ పిల్ల జబ్బు పడింది కదా, ఓసారి చూసి రారాదు. బాగుండదు, మీ తమ్ముణ్ణి మెప్పించడం కోసం, ఏమంటావ్ భార్యని అడిగాడు మూర్తి. పోన్లిద్దరు, వాడిప్పుడు అది రమ కూతురంటే నమ్మేవారెవరు?
అలాని మనవాడికి అంటగడతారేమో. నే వెళ్ళను బాబు. మనవాడొచ్చి వాడికి ఆ 4 అక్షంతలు పడేదాకా ఇల్లు కదలను అంది కామేశ్వరి. నిన్ను చూడాలనుంది. నా ఆరోగ్యమేమీ బాగోలేదు. తొందరగా వీలు చూసుకుని వచ్చాయి అంటూ కొడుక్కి ఉత్తరం రాశాడు మూర్తి. రాధ టెంపరేచర్ నార్మల్కొచ్చింది. ఆ ఇంట్లో వ్యక్తులందరి మొహాల్లో ఆనంద రేఖలు విరిశాయి. అందరూ కంటికి రెప్పలా గారంగా చూస్తున్నారు రాధని. చారన్నం తినిపిస్తోన్న జానకమ్మ, నా తల్లి, మీ అమ్మా నాన్న మూర్ఖత్వం కాదుగాని ఎన్ని బాధలు పడ్డావమ్మా అంటూ కళ్ళొత్తుకుంది. ఆమె వదనంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, మా అమ్మా నాన్న మీకు తెలుసా బామ్మగారు? ప్రశ్నించింది రాధ. నీతోనూ నలుగురికి చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయాడమ్మా. వాడి గుండెల్లో బాధంతా ఇమిడ్చుకుని లోకం ఏమనిపోతుందో అని స్నేహితుడి కూతురువని చెప్పుకుంటున్నాడు. వాడే నా కొడుకేనమ్మా నీ తండ్రి. బామ్మగారు, నిర్ఘాంతపోయింది రాధ. అవునమ్మా, పోనీ నీరు పల్లానికే పారుతుందని భగవంతుడు నీ వారి దగ్గరకు నిన్ను చేర్చాడు. ఏవేవో ఆలోచనలతో తల వేడికిపోతుంటే, హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే ఏదో శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు. ఇంకొంచెం తీసుకురానా అన్నం అడిగింది జానకమ్మ. వద్దు బామ్మగారు. అయితే నిజంగా మీరు నాకు సంభ్రమంగా జానకమ్మ వైపు చూసింది రాధ. అవునమ్మా, బామ్మని, నీ తండ్రి తల్లిని. మీ అమ్మకి ఎంత చెప్పాను తల్లి కాపురం నిలబెట్టుకోమని. అయితే మా అమ్మ మీ ఎవరి మాట వినేది కాదా బామ్మ? తన తండ్రి తల్లి అని అనుకోగానే పట్టలేని సంతోషం, ఆమె తన ఆత్మీయురాలనే స్వాతంత్రం, ఏవేవో అడిగి తెలుసుకోవాలనే ఉత్సుకత. మెల్లగా లేచి కూర్చుంది రాధ. పడుకో. మీ నాన్న ఇప్పుడప్పుడే నీకు అలా చెప్పొద్దన్నాడు. హైరాణ పడకు. ఎలాగోలా ఇద్దరూ కలిసి నిన్ను దిక్కుమాలిందనిగా చేశారు కొన్నాళ్ళు. ఏదో జరిగిపోయింది. ఇప్పుడెందుకు? ఇద్దరూ మూర్ఖులే. మీ అమ్మ నాన్న కూడా. పడుకోమ్మా. నీ తండ్రింట్లో నువ్వు ఉన్నావు. తాతగారు చూస్తే నన్ను తిడతారే తల్లి. కంగారు పడిపోయింది జానకమ్మ. రాధ వణుకుతూ లేచి కూర్చునేసరికి, సరే పడుకుంటాలే బామ్మ. చిన్నగా నవ్వి నడుము వాల్చింది రాధ. సాయంత్రం శ్రీనివాసరావు పొలం నుంచి వచ్చేలోపల అందర్నీ, రంగనాథాన్ని, శాంతని, నిజంగా నాకు బాబాయ్య నాన్నగారేనా అని ప్రశ్నించింది రాధ. నిజమేనమ్మా అని రమ తమ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, తన కొడుకేదో అనుమానించడం అన్నీ నెమ్మదిగా చెప్పి, రమే మా వాడేదో కోపంలో తిట్టాడని విడాకులిచ్చింది అన్నారు రంగనాథం. అయితే నాన్న తిట్టినంత మాత్రాన విడాకులిచ్చిందా అమ్మా? నమ్మలేనట్టు చూస్తూ ప్రశ్నించింది రాధ. ఆమె ఉద్యోగం చేయడం, మగవాళ్లతో చనువుగా మాట్లాడడం వీడికిష్టమయ్యేవి కావు. ఆమె మానేది కాదు. వారిద్దరూ ఓ చోట, మేం ఒకచోట కదమ్మా ఉండేవారం. పగలు పెంచేసుకున్నారు. తప్పిమని విడాకులిచ్చి వెళ్ళిపోయింది కాని కాస్త ముందు వెనక ఆలోచించిందా అంటూ ఆగారు రంగనాథం. మీరేమన్నా సలహా ఇవ్వకపోయారా? అతని వదనంలోకి సూటిగా చూసి చిన్నగా నవ్వేసింది రాధ. నేను పాపిష్టివాణ్ణి. అట్టే మాట్లాడి మనసు ఆందోళన చేసుకోకు. చూసావా, వాణ్ణి పట్టలేకపోయిననుకో ఈ నెల రోజులు వచ్చేస్తున్నాడు అంటూ రమాకుమార్ని ఎత్తుకున్నాడు రంగనాథం గది గుమ్మం వరకు నడిచి. నాకివ్వండి తాతయ్య అంటూ నెమ్మదిగా కూర్చుని చేతులు చాచింది రాధ. రమని ఎత్తుకుని ముద్దులాడుతూ, బాబూ, అక్కయ్య దగ్గరికి రాకుండా నిన్ను పట్టుకునేవారు కదూ తాత అంది రాధ. రాధ క్రమంగా కోలుకుంటోంది. రంగనాథం ఓ రోజు కూతురి దగ్గరకు ప్రయాణమై, అడిగేస్తాన్రా, ఎవడికోసం చేసుకుంటుంది మేనరికం అన్నారు శ్రీనివాసరావుతో. రామకృష్ణ ఆ మధ్య ఉత్తరం రాశాడు నాన్న, చాలా కాలం తర్వాత. వాళ్ల నాన్నకి ఎలా ఉందో అని కంగారు పడుతూ రాశాడు. ఇతను తనకేదో జబ్బని రాశాడు కాబోలు. జవాబు రాశానులేండి. మరేం భయపడకు, మీ నాన్న పిడుగులా ఉన్నాడని. బహుశా వారం రోజుల్లో బయలుదేరతాడు. ముందు మనింటికే వస్తాడేమోలేండి వాణ్ణి అడిగి. అబ్బే అలా కాదు, మూర్తితో మాట్లాడొస్తాను అంటూ అయిన ప్రయాణం మానకూడదన్నట్లు వెళ్ళిపోయాడు రంగనాథం. సాయంత్రం పొలం నుంచొచ్చిన శ్రీనివాసరావు రమాకుమార్ని ఎత్తుకుని రాధ మంచం మీద తలవైపున కూర్చుంటూ, ఎలా ఉందమ్మా ఒంట్లో? ఏంటో చాలా రోజులై నాతో ఫ్రీగా మాట్లాడడం మానేశావు. మీ తాతయ్య నీ పెళ్లి మాటల కోసం అత్త ఇంటికి వెళ్లారు తెలుసా అన్నాడు. ఎన్ని రోజుల నుంచో అనుకుంటోంది రాధ. నీ తండ్రిని నేనని అతను ఎందుకు చెప్పకూడదు? ఇంట్లో అందరికీ చెప్పినట్టు తనకి ఓ రోజు చెప్తాడేమో అని. కాని అతను మామూలు బాబాయ్గానే మాట్లాడుతున్నాడు. మీకెందుకు అనవసరంగా పెళ్లి ఖర్చులు? మా నాన్న దగ్గర నన్ను దిగబెట్టేయండి అంది పెదవులు బిగబడుతూ. మీ నాన్న దగ్గరకు వెళ్ళన్నా ఓ రోజు నవ్వుతూ ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఆహా, వెళతాను. మా నాన్న దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి. పెళ్ళాన్ని మోసగించి వదిలేసి పెద్ద మనిషిలా చలామణి అవుతున్న అతన్ని చూసి అన్నీ అడిగేయాలి. నేనేం పాపం చేశానని, నన్నెందుకు లోకంలో దిక్కులేని దాన్ని చెయ్యాలని. ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది.
మెల్లగా రాధ తల తన ఒడిలోకి తీసుకుని ఆర్ద్ర కంఠంతో, నన్ను క్షమించమ్మా. నేనే నీ తండ్రిని. నీకెవరో చెప్పారింట్లో, అందుకే నా మీద కోపంగా ఉంటున్నావు అన్నాడు శ్రీనివాసరావు. అమ్మ మీ మీద కోపగించుకుని ఏం చేయగలిగింది? నేనేం చేయగలను? నానా, నేను ఏం పాపం చేశాను నాన్నా? సమర్థుడైన తండ్రి కడుపును పుట్టి ఆ వేళ హోటల్లో అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. రమని కిందకి దించి రాధ తల హృదయానికి హత్తుకుంటూ, చచ్చిన పాముని కొట్టడం ఎందుకమ్మా? మీ అమ్మ పవిత్రురాలు, అందుకే మీ రక్తమాంసాలు పంచుకు పుట్టిన బిడ్డ పతనం కాకుండా భగవంతుడు కాపాడాడు. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా కంటతడి పెట్టకు అంటూ ఓదార్చాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిన తర్వాత మొహం కళ్ళు చిరచెరుగుతో తుడుచుకుని, వాసురావు రానియండి నాన్న, నాకు పెళ్లి ప్రయత్నాలు చెయ్యొద్దు అంది రాధ. అంటే అతణ్ణి? చచ్చా కాదు నాన్న, నీ దగ్గర ఓ సంగతి దాచాను. కాని నేను వాసురావు అతని మిత్రుడు రామకృష్ణ వచ్చేదాకా ఎవరికీ చెప్పనని మాటిచ్చాను. ఎన్నిసార్లో దుఃఖంలో ఆవేదనలో ఆ సంగతి మీకు చెప్పబోయి మానేశాను. ఎవరికిచ్చావు మాట? రాధవైపు చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. ఆ మిత్రులిద్దరికీ. మీరేమీ ప్రశ్నించొద్దు, క్షమించండి బరువుగా ధ్వనించింది ఆమె గొంతు. సరేలే, నీ ఇష్టం అన్నాడు శ్రీనివాసరావు. రాధ శ్రీనివాసరావు కూతురే అని, రమను నిష్కారణంగా నిందించి వదిలేశాడని, కూతురే కనుకే 10,000 హోటల్లో కొన్నాడని, ఇంకా ఇంకా అనేక రకాలుగా గుసగుసలాడారు ఊళ్ళో వారు. ఎవరేమనుకున్నా ఖాతరు చేయడం లేదు శ్రీనివాసరావు. కూతురి దగ్గర నుంచి వచ్చిన రంగనాథం, ఏం కూతుళ్ళు, ఏం అభిమానాలు! మన కొంప దోచుకు తిన్నారా? రాధను కోడల్ని చేసుకోండి, మీరు కోరిన కట్నమిస్తాడు నా కొడుకు అంటే, ఆ మూర్తి వాడే మా నల్లుడు. సంబంధం నిశ్చయం చేసేసుకున్నాం, మరెలా మామగారు అన్నాడు అంటూ గుమ్మంలో చెక్కిలు పడ్డాడు. పోనీని నాన్న, ఆ మాత్రం సంబంధం రాధకి రాకపోదు చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు. అన్న కూతురని, తల్లి లేని పిల్ల అని అభిమానం లేకుండా కామేశ్వరే కాదంది అంటే, పోన్లేండి, దానికి అన్నం ఎక్కడుంటే అక్కడే పడుతుంది అంది జానకమ్మ. పోనీ మన పిల్లకి అందం లేదా, చదువు లేదా? మనమేం కట్నం ఇవ్వలేమా? చేసుకునేవ్వండి పై సంబంధం రోషంగా అంది శాంత. ఆ రోజంతా కామేశ్వరి కొడుక్కి పిల్లను చేసుకోవడానికి ఒప్పలేదు అని నిష్ఠూరాలు అడుకున్నారు రంగనాథం, శాంత, జానకమ్మ. పిన్ని, నీ కూతురు అందమంటూ గర్వంగా మాట్లాడుతున్నావు. కొంపదీసి పెళ్లివారిని తీసుకురాకు, కొన్నాళ్ళు నా క్రాఫ్ట్ చూసి పారిపోతారు అంటూ నవ్వింది రాధ. చారుడు తలంతా రాలిపోయింది అంది జానకమ్మ. రామకృష్ణ రాక కోసం ఎదురు చూస్తున్న రాధకు కాలం దీర్ఘంగా నడుస్తున్నట్లు అనిపిస్తోంది. వెళ్లిపోవడానికి ప్రయాణమవుతున్న రామకృష్ణని, ముందు ఎక్కడికి వెళతావు ప్రశ్నించాడు వాసురావు. ఎక్కడికి వెళతాననుకుంటున్నావు అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. రాధని చూడాలని అంటూ తలవాల్చాడు వాసురావు. అవును, తెలిసి ఎందుకు ప్రశ్నించావు? మరెక్కడా వదిలిపెట్టను, మా ఇంటికి తీసుకుపోతాను, పెళ్లి చేసుకున్నానని చెప్తాను. మరేమీ రవస చేయకుండా ఊరుకున్నారా సరే, లేదా ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతుకుతాం అన్నాడు రామకృష్ణ. ప్లేన్ ఎక్కబోతున్న రామకృష్ణ జేబులో 2 కాగితాలు పెడుతూ, తర్వాత చదువుకో, ధైర్యంగా ఉండు అంటూ హెచ్చరించాడు వాసురావు. ఉత్తరాలు చదివిన రామకృష్ణకు తల తిరిగినట్టు అనిపించింది. మొదటి ఉత్తరం. కృష్ణ, అన్నయ్య మా నాన్నగారు పోయారని చాలా రోజుల క్రితమే రాశాడు. కాని ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్నగారు లేని ఆ ఇంట్లో రాధ ఉంటుందని నువ్వు ఇక్కడే చదువు వదిలి వెళ్ళిపోతావు, అందుకని చెప్పలేదు. తర్వాత నేను రాధ సంగతి తెలియపరచమని రాసిన ఉత్తరానికి జవాబు, రాధ ఎవరితోనో లేచిపోయిందని వచ్చింది. అన్నయ్య రాసిన ఉత్తరం కూడా ఇచ్చాను, చదువుకో కృష్ణ. అందుకే పెద్దలు వంశం సాంప్రదాయం అంటారు. రాధ అమ్మ భర్తకు విడాకులిచ్చింది. రాధ నిన్ను నమ్మించి మోసం చేసింది. జరిగిందంతా పీడకలగా విస్మరించి గతం మరిచిపో. భవిష్యత్తు నిరాశమయం చేసుకోకు. నీ తల్లిదండ్రులు తెచ్చిన అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకో. నీ హృదయంలో ఏర్పడిన గాయం మానే మార్గం అదే. మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. నీ దగ్గర ఇన్ని రోజులు ఈ సంగతి దాచినందుకు క్షమించు కృష్ణ. ఒక స్నేహితుడిగా నీ ధ్యేయం, నీ భవిష్యత్తు శోభాయమానంగా విరజిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ ప్రియమిత్రుడు వాసురావు. 2వ ఉత్తరం. తమ్ముడు, రాధ గురించి అడుగుతూ నువ్వు రామకృష్ణ రాసిన ఉత్తరాలు అందాయి. నాకు జవాబు రాయడానికి కలం ఆడలేదు తమ్ముడు. రాధ మన ఇంట్లోంచి ఎవరినో తీసుకుని లేచిపోవడం మన నౌకర్లు చూసి చెప్పారు. ఆమెను కలవాలని స్టేషన్కి వెళ్లాను, ఊరంతా గాలించాను. కాని ఆమె జాడ తెలియలేదు. కొన్నాళ్లుగా ఓ యువకుణ్ణి రాధ కలుస్తోందని మన మిత్రులు కొందరు చెప్పారు. మనమేం చేస్తాం? దానికి పెళ్లి చేయాలనుకున్నాను. దాని కర్మ అలా పోయింది అంటూ రాసిన ఉత్తరం. రామకృష్ణ హృదయం విలవిలా తన్నుకుంది. రాధ రాధ ఎంత పనిచేసింది! అమాయకంగా ముగ్ధలా ఉండే రాధ కొలట
ఆమెను తాను పెళ్లి చేసుకున్నాడు. చిచ్చి! అతని కళ్ళల్లో ఎర్రగా జీరలు తేలాయి. మొహం పీక్కుపోయింది. కొన్ని క్షణాల తర్వాత అలిసినట్టయిపోయిన రామకృష్ణ బరువుగా కళ్ళు మూసుకున్నాడు. ముందు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించుకున్న రామకృష్ణ అమ్మా నాన్న దగ్గరికి వెళితే మళ్ళీ పెళ్లి గొడవ. మామయ్య ఇంటికెళ్ళి కొన్ని రోజులు ఏకాంతంగా అతని పొలంలో ఉండిపోతాను అనే నిశ్చయానికొచ్చాడు. అనుకోకుండా వచ్చిన రామకృష్ణను ఆదరంగా సంతోషంగా చూస్తూ ఎన్నాళ్ళకు చూశానురా బాబు, రా. అబ్బా, దొరబాబులాగున్నావే. మా ముసలాల్ని చూడాలనిపించలేదా అంటూ రామకృష్ణను దగ్గరకు తీసుకుంది జానకమ్మ. ఎరా, ఇదేనా రావడం? అమ్మా నాన్నని చూసే వచ్చావా అడిగారు రంగనాథం. ఇలానే వచ్చాను తాతయ్య, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మావయ్యేడి? మావయ్య కొడుకేడి? శుభలేఖ చూసి నమ్మలేకపోయాను. నిజంగా అత్తయ్య కందా అబ్బాయిని అంటూ వరండాలోకొచ్చిన శాంత వైపు చూసి నవ్వాడు రామకృష్ణ. ఈ అత్తయ్య కాక మావయ్య మరో అత్తయ్యను తెచ్చాడనుకున్నావేంటి? మావయ్య పొలానికి వెళ్లారు. రా, నిల్చునే ఉండిపోయావు, కాఫీ తీసుకో అంటూ గబగబా కాఫీ తెచ్చిచ్చింది శాంత. బట్టలు మార్చి స్నానం చేసి కూర్చున్న రామకృష్ణను ఇటుపైన ఎక్కడ ఉద్యోగం చేస్తావు అంటూ అతని చదువు, పై దేశంలో అతను ఎలా ఉండేవాడో, అక్కడి ప్రజలు, వారి అలవాట్లు, అక్కడి వాతావరణం ఒక్కొక్కటే ప్రశ్నించి తెలుసుకుని, మీ నాన్న నువ్వు గుమ్మంలో అడుగుపెట్టిన క్షణంలో పెళ్లి చేస్తాళ్లే అంటూ నవ్వారు అదోలా రంగనాథం. నేను చేసుకుంటేనే కదా అన్నాడు రామకృష్ణ పేలవంగా నవ్వుతూ. చంపేశావు రోయ్, నిశ్చయం చేసేసి ఆ అమ్మాయికేదో గొలుసు చేయించి పెట్టారట. ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి జీవితాంతం భరించేదెవరు తాతయ్య? వాళ్ళ నేనా? ఎలా నిశ్చయం చేశారు నన్ను సంప్రదించకుండా? వారు వీళ్ళు జుత్తులు పట్టుకుని తన్నుకొని కందిన మొహంతో రంగనాథం వైపు చురుగ్గా చూస్తూ అన్నాడు రామకృష్ణ. రాధ సంగతి చెప్పబోయే రంగనాథం వీధి గుమ్మంలో శ్రీనివాసరావు గొంతు వినిపించి, అదిగో మావయ్య, అమ్మాయి వచ్చినట్టుంది అంటూ లేచి నిల్చున్నారు. అమ్మాయి? అవును, మావయ్య ఆ మధ్య ఓ అమ్మాయిని పెంచుకున్నానని రాశాడుగా. సరే, ఇంకా వీళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తారు కాబోలు అనుకున్న రామకృష్ణ గుండెలు దడదళ్లాడాయి. చచ్చ, రావడం పొరపాటైంది. వెధవాసు. కొన్ని గంటల ముందు ఈ సంగతులు తెలియపరిచుంటే నిజానికి మరి స్వదేశానికి రాకపోయేవాడు అనుకుంటూ పరధ్యాసగా మళ్లీ గతంలోకి జారిపోయిన రామకృష్ణ శ్రీనివాసరావు సందడిగా సంతోషంగా వేస్తున్న ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానం చెప్పాడు. పొలం నుంచొచ్చిన రాధ మొహం కాళ్ళు చేతులు కడిగి బట్టలు మార్చుకుని నుదుటిన తిలకం దిద్దుకుంటూ ఓ కొత్త గొంతు విని ఉలిక్కిపడి చెవులు రెక్కించి, ఎవరిది గొంతు? రామకృష్ణ. అత్తయ్య కొడుకు రామకృష్ణ, తన రామకృష్ణ. సంభ్రమాచర్యాలు, సంతోషం, దుఃఖం, ఇంకేవేవో కలవరం, తను తాను నిగ్రహించుకోలేని సంచలనం. ఆమె మేను చిన్నగా కంపిస్తుంటే అలా చతికిలబడింది మంచం పట్టి మీద. అత్తయ్య కొడుకు రామకృష్ణకు తను భార్య అయింది. హోటల్ గదిలో విటుడు తన తండ్రి. విధి ఎంత చిత్రంగా తనను తన వారిని చేర్చింది. భగవంతుడెంత దయామయుడు. భగవాన్ రామకృష్ణను కొన్ని క్షణాల్లో చూడబోతోంది. అతను తన గురించేమిటి విన్నాడు? అతని ఎదుట తానెలా నిలవాలి? హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే, పెదవులు వణుకుతుంటే, నీళ్లు చిమ్ముతుంటే మౌనంగా కూర్చున్న రాధ ఏదో అడుగుల సవ్వడికి తలెత్తి చూసింది. రామకృష్ణ. ఆమె కళ్ళు జలపూరితాలయ్యాయి. రాధా అన్నాడు రామకృష్ణ కంపన స్వరంతో. రెండంగల్లో అతని చేరి అతని హృదయంపై తలాంచి మాటలు రాని దుఃఖంతో, వ్యధాపూరిత హృదయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. ఆమె తలపై గెడ్డవాంచి కళ్ళు రెండూ మూసుకున్న రామకృష్ణ ఎదలో ఎన్నో ప్రశ్నలు. రాధ మావి ఇంటికెలా వచ్చింది? ఎవరు రాధను లేవదీసుకొచ్చారు? అసలు కథేంటి? ఒకరినొకరు కలిశామనే తృప్తితో, సంతోషంతో, పారవస్యంతో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారా ప్రేమికులు. అతని భుజం పెట్టి నొక్కుతూ, వెళ్ళాక ఒక ఉత్తరమైన రాయకుండా అసలు నా సంగతే విస్మరించి ఎన్నాళ్ళు భార్యని అనిపించుకున్న నన్ను వదిలేయడం న్యాయమా కృష్ణ? దుఃఖంతో చలించే గొంతుతో ప్రశ్నించింది రాధ. విశ్వనాథన్ నీకు నా ఉత్తరం ఇవ్వలేదా? అసలు నా సంగతులేమీ చెప్పలేదా? మీరు రాశారా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది రాధ. ఎందుకు రాయను? రాయనని ఎలా అనుకున్నావు? ఒకటేంటి, చాలా ఉత్తరాలు రాశాను. మా మావయ్య ఇంటికెలా వచ్చావు? విశ్వనాథన్ అతని తమ్ముడికి నువ్వెవరితోనో లేచిపోయావని రాశాడు. మీరు నమ్మారా? అతని ఇంట్లో లేనని తెలిసి ఏమనుకోవాలి? అబ్బా, హృదయం ఎలా నెలిగిపోయింది. ఎంత నరకం అనుభవించాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు రామకృష్ణ ఆమె కన్నీరొత్తుతూ. అతని హృదయంలో తలదూర్చి రోదనా స్వరంతో, శ్రీనివాసయ్యరు బాబాయ్ పోయాక నాకు ఆ ఇంట్లో క్షణక్షణం కత్తిమీద సాములా దొర్లింది కాలం. రమణిని పురిటికి పంపించి
నన్ను నన్ను ఆ రోజు మామూలుగా అతనికి అన్నం పెట్టమన్నాడు. భోజనం ముగించి లేస్తూ నా వైపు క్రూరంగా చూస్తూ, నిన్ను అందమైన మొగుడి దగ్గరకు పంపిస్తాను. నేను నచ్చలేదుగా, తయారవు అన్నాడు విశ్వనాథం. వణికిపోయాను అంటూ గొంతు పూడిపోయి మౌనంగా ఉండిపోయింది రాధ. ఆమె తల హృదయానికి హత్తుకుంటూ, తర్వాత తర్వాత ఏం చేశాడు? ఆవేశపూరిత స్వరంతో ప్రశ్నించాడు రామకృష్ణ. నన్ను కొట్టి కొట్టి హోటల్ గదికి, మా నానున్న గదిలోకి నన్ను తోశారు. మరి మాట్లాడలేను కృష్ణ. మరెప్పుడూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకండి మీరు. పొంగి పొరలే దుఃఖంతో అలసిపోయింది రాధ. సరే, మరేం చెప్పొద్దు, మావయ్యను కనుక్కుంటాను. మామయ్యకు అంటే మామయ్య కూతురంటే అతని తొలి భార్య రమ కూతురువా నువ్వు? నాకేంటో అంత అయోమయంగా గందరగోళంగా ఉంది. రా, ఇలా మంచం మీద కూర్చో అంటున్నాడు రామకృష్ణ. అంతకు 10 నిమిషాల పూర్వమే వారిని కనిపెట్టి గుమ్మం చోటున నిల్చుని చూసే వ్యక్తుల్ని వారు గమనించలేదు. వారిద్దరినీ అలా చూసిన శాంత కంగారుగా శ్రీనివాసరావు జబ్బ పట్టుకుని తీసుకొచ్చి వారిని చూపించి ఏంటి సంగతి అన్నట్లు చెయ్యి ఊపి ప్రశ్నించింది. నాకు తెలీదు అన్నట్లు ఆశ్చర్యపోతూ ముసిముసిగా నవ్వుకుంటూ చేతులూపి సంజ్ఞ చేశాడు శ్రీనివాసరావు. అసలు రాధకు రామకృష్ణకు ఎలాంటి పరిచయమో ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలనే ఆతృత అణుచుకోలేని శ్రీనివాసరావు చిన్నగా దగ్గి కృష్ణ అని పిలిచాడు. ఇలా రామావయ్య అన్నాడు రామకృష్ణ. తడబాటుగా గది గుమ్మంలో నిల్చుని రామకృష్ణ చేతుల్లో వాలున్న రాధను చూసి చప్పున తలవాల్చి చెయ్యి ముందుకు చాపి ఏంటి అన్నట్లు ఊపాడు శ్రీనివాసరావు. రాధ నా భార్య మావయ్య. సుమారు 2 ఏళ్ల క్రితం రాధను పెళ్లి చేసుకున్నాను. దిగ్భ్రాంతుడై ఆనందాశ్చర్యాలతో కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా చూశాడు వారి వైపు శ్రీనివాసరావు. అంతకన్నా తాను కలగంటున్నానో ఇదంతా నిజంగా జరుగుతుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తోంది శాంత. ఏంటలా వణికిపోతున్నావు? అలా కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకో అంటూ రాధను మంచం వైపు నడిపించాడు రామకృష్ణ. అంటే అంటే అన్నాడు శ్రీనివాసరావు కొంచెం ఆ అవస్థలోంచి తేరుకుని. అవతల మాట్లాడుకుందాం రండి మావయ్య. తాను వట్టి పిరికి గుండిది. అందుకు తగ్గట్టుగానే ఆమె జీవితం గడిచింది అంటూ యువతలకు వచ్చాడు రామకృష్ణ. రామకృష్ణ, శ్రీనివాసరావు, శాంత, జానకమ్మ, రంగనాథం అందరూ సమావేశమై కూర్చుని మరొక కొత్త వింత, ఇంకొక రకమైన సంతోషం చెవిచూస్తూ సంభాషించుకున్నారు. తాను హోటల్లో బస చేసింది మొదలు ఈనాటి వరకు జరిగింది చెప్పి రాధతో పరిచయం నీకెన్నాళ్ళనుంచి అడిగాడు శ్రీనివాసరావు. రాధ 14 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు తన హృదయంలో ప్రవేశించి ఎలా తన భార్య అయింది క్లుప్తంగా చెప్పాడు రామకృష్ణ. మరి మరి మీ నాన్న అన్నారు రంగనాథం. పకపక నవ్వాడు శ్రీనివాసరావు. అతనితో అందరూ కాసేపు నవ్వారు, ఏవేవో చొలోక్తులు విసురుతూ. ఆ సాయంకాలమే ఆఖరి బస్సులో కూతురింటికి వెళ్లారు రంగనాథం. ఒక్కో మాట మాట్లాడుతూ రామకృష్ణ, రాధ రిజిస్టర్ మ్యారేజ్ ఎప్పుడో చేసేసుకున్నారని, కావాలంటే ఆ కాగితాలు గట్రా ఆ పెళ్లి తాలూకు అవి చూపిస్తానని రామకృష్ణ అంటున్నాడని, రామకృష్ణ తన ఇంటికొచ్చింది మొదలు అన్ని సంగతులు అల్లుడు కూతురు వింటుండగా చెప్పారు రంగనాథం. నమ్మి నమ్మలేక కొంతసేపు సతమతమై మర్నాడు రంగనాథంతో ప్రయాణమయ్యారు కామేశ్వరి, మూర్తి. రాధని తానెలా తీసుకొచ్చాడో, రామకృష్ణ తనింటికొచ్చాక ఏం జరిగిందో, రామకృష్ణ ఏం చెప్పాడో అన్నీ మూర్తికి మరోసారి చెప్పి, చూసావా బావా, నీకు నాకు తెలియకుండా వాళ్ళెప్పుడో భార్యాభర్తలైపోయారు. తల అడ్డంగా ఊపి అదెలా కుదురుతుంది అన్నాడు మూర్తి. కుదరకపోతే మానేండి నాన్న, మీ ఆస్తి నాకేం అక్కర్లేదు. మీ గుమ్మం తొక్కొద్దంటారు, మానేస్తాం అంతే కదూ అన్నాడు రామకృష్ణ. ఆ అమ్మాయి రమ కూతురని రుజువు చేయమన్నాడు మూర్తి. శ్రీనివాసరావు మాట అతను నమ్మలేదు. విశ్వనాథని ఏమో అడగాలని, ఏదో చెయ్యాలని ఉడికిపోతున్న రామకృష్ణ, రండి నాన్న, మనందరం విశ్వనాథన్ ఇంటికి వెళదాం. అక్కడ ఆమె తాలూకా పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తాయి అన్నాడు. వాడింటిగా కోపంగా పొళ్ళు కొరికాడు శ్రీనివాసరావు. అవును, వాణ్ణిసారి పోలీసులకు అప్పగించి అంటున్న రామకృష్ణ, ఏమండి అన్న రాధ గొంతు విని అటు చూశాడు. 6 సంవత్సరాలు నేనెంతో గారంగా పెరిగాను వారింట్లో. వారి సొమ్ము తిని నా శరీరం పెరిగింది. మీరు నాన్న కూడా అతని మీదకి తగువులు తేవద్దు. రాధా అసహనంగా అరిచాడు రామకృష్ణ. అవును అంతే, ఏమన్నానండి. నా తాలూకా సామాన్లు మా అమ్మాయి ఎవరో మీరు తెలుసుకోవచ్చు, అంతేకాని వారి కుటుంబానికి ఎలాంటి చికాకులు తేవద్దు, నా మీదొట్టు అంటూ చివాలను వెనుతిరిగి వెళ్ళిపోయింది రాధ. డ్రాయింగ్ రూంలో పేపర్ చూస్తూ కూర్చున్న విశ్వనాథన్ స్ప్రింగ్ డోరు తలుపు తెరుచుకోగానే అటు చూసి పెదవులపై కృత్రిమపు నవ్వు పులుముకుంటూ, హలో రామకృష్ణ, గుడ్ మార్నింగ్ అంటూ లేచి నిల్చుని చెయ్యి ముందుకు చాచాడు.
అతని వైపు కసిగా చూస్తూ రాధ రాధని పిలువు ఒకసారి. రాధా రాధ ఎవరితోనో లేచిపోయిందని చాలా రోజుల క్రితమే ఉత్తరం రాశానే. ఏనుగుపై లంఘించే సింహంలా ముందుకు దూకి విశ్వనాథన కాలర్ చేత్తో పట్టుకుని చెళ్ళు చెళ్ళున చెంపలపై కొట్టాడు రామకృష్ణ. రాధ లేచిపోయిందా రాస్కెల్ అంటూ. చెయ్యెత్తబోయిన విశ్వనాథం చేతులు గట్టిగా నొక్కి పట్టుకుని ఛీ దుర్మార్గుడా, మీ తండ్రి కడుపును చెడగొట్టావు, నోరెత్తావో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నీ పరువు తీస్తాను. మామయ్య ఇలారా గట్టిగా పిలిచాడు. శ్రీనివాసరావును చూసిన విశ్వనాథ్ ఏదో గుర్తొచ్చి బెంబేలెత్తిపోతున్నాడు. రామకృష్ణ చేతిలో ఉన్న అతని చేతులు చిన్నగా కంపిస్తున్నాయి. అతని కూతుర్ని అతనికి 10,000 రూపాయలకు అమ్మావు అవునా? రాదని నేను పెళ్లి చేసుకున్న నా భార్యని హోటల్ గదికి పొడుపు గత్తిగా కొట్టి పంపించావు అవునా? అబద్ధం, రాధ నీ భార్య కాదు, అతని కూతురు కాదు అరిచాడు విశ్వనాథన్. నోర్మి, నోరెత్తావో పోలీసులు పిలుస్తాను. రాధ తాలూకా సామాన్లు ఏమున్నాయో అన్నీ తెప్పించక్కడికే. 10,000 మావిచ్చిన 10,000 ఇచ్చే మర్యాదగా భయంకరంగా ఉన్నాడు రామకృష్ణ. శ్రీనివాసరావు, మూర్తి, రంగనాథం, శ్రీనివాసరావు మిత్రులు, ఆ పట్టణంలోనే ఉంటున్న 4 పెద్దలు వరుసగా ప్రవేశించారా గదిలో. అందర్నీ చూసి కంగారుగా ఇక దబాయిస్తే లాభం లేదనుకున్న విశ్వనాథ్ గుట్టుచప్పుడు కాకుండా రాధ తాలూకా సామాన్లు 10,000 రూపాయలు ఇచ్చేశాడు. తను రమా కలిసి బ్రతికిన నాటి సంసారంలో కొన్ని సామాన్లు చూసిన శ్రీనివాసరావు హృదయం ద్రవించి కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీను, అదేంటిలా ప్రశ్నించాడు మూర్తి. ఏం లేదు, నేనొక రాక్షసుణ్ణి. రాధ రమ కూతురు అవునో కాదో ఆ పెట్టెలో ఎక్కడో రమ రాసుకున్న డైరీలున్నాయట, చదువు. మేమిద్దరం తీయించుకున్న ఫోటోలున్నాయట చూడు అన్నాడు శ్రీనివాసరావు నిష్ఠూరంగా. క్షమించు, అందరిలా నేను అనుమానపడ్డాను కానీ అంటూ ఆగాడు మూర్తి. ఇంకేంటి, వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుసుకున్నావుగా, మన వేడుక ఎందుకు మానేయాలి? వాడొక్కడే కొడుకు మీకు, ఒక్కరితే ఆడపిల్ల నాకు. నా ఆస్తిలో సగం రాధకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను. ఎందుకు మావయ్య అడ్డు తగిలాడు రామకృష్ణ. కొడుకు వైపు చిరాగ్గా చూస్తూ అన్నింట్లో నువ్వు జోక్యం పెట్టుకోకు, అవతల నిత్యమైన సంబంధం తప్పించుకోవాలి అన్నాడు మూర్తి. ఒరే, కని పెంచినందుకు ఒక్క మాటన్నా మీ నాన్న మాట వినరా నవ్వాడు శ్రీనివాసరావు. రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళైనట్టు కాదని శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు జానకమ్మ, రంగనాథం. రామకృష్ణ తాత రామకృష్ణ గారును ముభావంగా ఉండిపోయిన కామేశ్వరి కాళ్లకు నమస్కరిస్తూ అన్న పెళ్లికొడుకు రామకృష్ణ, ఎందుకమ్మా అంత కోపం, నీ తమ్ముడి కూతుర్నేగా పెళ్లి చేసుకున్నాను అంటూ నవ్వాడు. బాగుంది, నాకెందుకురా కోపం, ఈ జరిగింది జరుగుతోంది ఏంటో అర్థం చేసుకోలేక చూస్తున్నాను అంటూ వంగి తనకు నమస్కరిస్తోన్న రాధను లేవనెత్తి తమ్ముడు నిందమూపి వదిలేసిన రమ కూతురు అని మనసుకి తట్టగానే ఆ స్త్రీ హృదయం ద్రవించి కళ్ళు చెమ్మగిల్లాయి. రాధను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలని మ్రింది కామేశ్వరి. తర్వాత ఆ పెళ్లివారికి నాన్న నిశ్చయం చేసిన పెళ్లివారికి ఏం చెప్పుకున్నారు? నవ్వుతూ అడిగాడు రామకృష్ణ శ్రీనివాసరావుని. నీ ఇష్టం తెలుసుకోకుండా ఏ సంబంధం నిశ్చయం చేయకని నేను చెబితే నా కూతుర్ని నువ్వెక్కడ చేసుకుంటానని ఒప్పుకుంటావు అని నాకు తెలియకుండానే ఆ సంబంధం నిశ్చయం చేసుకున్నారు. అసలు మీరెప్పుడో రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని భార్యాభర్తలైపోయారని కానీ, లేకపోతే అసలు రాధను నీకిచ్చేవాణ్ణి కాను. మీ అమ్మ నాన్న ఉద్దేశం తెలుసుకున్నాక నువ్వు కోరిన రాధని ఇవ్వకూడదనుకున్నాను. వాళ్ళు మీ నాన్న ఆ పెద్ద మనుషులు వెళితే నా నల్లరి పెట్టారట. నిత్యమయ్యాక వదిలేస్తే మా పరువు తక్కువ అని పేచి పెట్టారట. మీ నాన్న పెళ్లికూతురు తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడట క్షమించమని అని నవ్వి, రాధ ఎన్నిసార్లు రామకృష్ణ అని నాతో చెప్పేది. ఏవో మాటల్లో అంటే వాసురావు స్నేహితుడు అని మాత్రమే చెప్పేది. అవును, నేనే చెప్పొద్దని ప్రమాణం చేయించుకున్నానులే మా పెళ్లి సంగతి. అలా పాకి మా వాళ్ళ చెవిని పడితే నానా కంగారును. నేనొచ్చాకే తెలియపరచాలని అన్నాడు రామకృష్ణ అతని మాట కట్టొస్తూ. తానిక్కడికొచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ రాస్తూ, వాసు, నువ్వు నిండు మనసుతో మా పెళ్లి చేశావు. రాధ ఎందుకు పతనమవుతుంది? నేనెందుకు మోసపోతాను? ఎందుకు విడిపోతాను చెప్పు? నీ రాకకి ఎదురు చూస్తాను. రాధ నీకు నమస్కారాలను రాయమంది అని వాసురావుకి ఉత్తరం రాశాడు రామకృష్ణ. ఇంతటితో అపశృతులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.